హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అర్చన'. అత్తలూరి విజయలక్ష్మి గారు రచించారు. డిసెంబర్ నెల చివరి వారం. ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన ధనుర్మాసం తొలి రోజులు. అది ఆంధ్రదేశంలో గోదావరి గట్టునున్న చిన్న పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, మధ్యగా పారే పంట కాలవలు, కాయలతో బరువుగా వంగి గోదావరి చల్లని ఒడిలో సేద తీరుతోన్న కొబ్బరి చెట్లు, చల్లగా పరిమళభరితంగా వీచే గాలి, కోనేటి ఒడ్డున ప్రశాంతమైన పరిసరాల్లో వెలిసిన వేణుగోపాలస్వామి కోవెల. పిఠాపురం చుట్టుపక్కలున్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వాసనలకి అతీతంగా కనుమరుగవుతోన్న స్వచ్ఛమైన అసలైన అమాయకపు పల్లెటూళ్ళకి చిహ్నంగా ఉంది. ఆ ఊరికి కరెంటున్న కొన్ని ఇళ్లల్లో ఇంకా సంధ్య వాలడంతోనే లాంతర్లు చూరికి వేలాడుతూ కనిపిస్తాయి. ప్రభుత్వం వారు ఇంటింటికి గ్యాస్ పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాస్ స్టవ్లు ఇచ్చినా ఆ ఊరికి మాత్రం గ్యాస్ స్టవ్లు ఇంకా చేరుకోలేదు. అందుకే కొన్ని డాబా ఇళ్లలో కిరోసిన్ స్టవ్లు వెలుగుతూ, మరికొన్ని పెంకుటిళ్లలోంచి కట్టెల పొయ్యి పొగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది. అట్నుంచి ఎప్పుడన్నా ఒకటి అర ప్యాసింజర్ బళ్ళు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా వెళుతూ ఉంటాయి. ఆ ఊరికి రైలు స్టేషన్ లేదు. ఆ ఊళ్ళో సినిమా థియేటర్ లేదు. కానీ అప్పుడప్పుడు డేరా హాళ్లు వేసి పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఆ సినిమాలకి చిన్న పెద్ద ముసలి ముతక అంతా కలిసి పొలోమంటూ వెళ్లి చూసొస్తుంటారు. ఆ చూసిన సినిమా గురించి మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు. ఆ సినిమాలో హీరోయిన్లా ఉండాలని అమ్మాయిలు, హీరోలా ఉండాలని అబ్బాయిలు కలలు కంటూ తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తిపడుతుంటారు. ఏ కల్మషం, ఏ మాలిన్యం, ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా, హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అక్కడ ఎర్ర బస్సులే తప్ప మరో బస్సు తిరగదు. ఇటు రాజమండ్రి, పిఠాపురం, అటు ఏలూరు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం అడపా దడపా దూసుకొచ్చి దుమ్ములేపి రోడ్డు పక్కన మర్రి చెట్టు కింద ప్రయాణికులను దింపి తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి. మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు ఎరగని మట్టి మనుషులు. అయితేనే మనసుల నిండా బంగారమే. అప్పుడు సరిగ్గా సమయం ఉదయం 5:30. అప్పటి వరకు మబ్బుల చాటున మొద్దుగా పడుకున్న సూర్యుడు బద్ధకం వదిలించుకుని మెల్లగా ప్రయాణమైన సూచనొచ్చిందేమో. చంద్రుడు మెల్లగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోవడానికి కదిలాడు. అప్పటిదాకా చలికి ముడుచుకుని పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి ఆవలించాయి. అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చాగింది. ఆగిన బస్సులోంచి భుజం మీద పసిపాపను వేసుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకుని ఓ యువతి దిగింది. బస్సు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది. పక్కనే పొలాల్లోని పైర్లు తలలూపుతూ వయ్యారంగా కదులుతున్నాయి. వాటికి దూరంగా కనిపించి కనిపించని కొండలు మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్నాయి మసక చీకట్లో. చలి వణికిస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేస్ కింద పెట్టి భుజం మీద ఉన్న పాప చలికి వణుకుతున్నట్లుగా అనిపించి ఆ పాప మీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది. తిరిగి సూట్ కేస్ చేతిలోకి తీసుకుని అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు నడిచింది. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రెండు పక్కల పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్దం ఆమె చేయబోయే పనిని ఊరంతటికీ టంకు వేస్తున్నట్టుగా అనిపించి ఆమె ఒక్క క్షణం వణికింది. దీనంగా మూగగా గాలినందిస్తోన్న పొలాల వైపు చూసింది, శబ్దం చెయ్యొద్దన్నట్టుగా. చలికి కాళ్ళు కొంకర్లు పోతున్నాయి. అడుగులు బరువుగా పడుతున్నాయి. గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటోంది. భగవంతుడా, దీనంగా వేడుకుంటూ కనిపించిన మలుపు తిరిగింది. అయిపోయింది. దగ్గర పడింది. అందరూ నిద్రలేచారు. చలికి బయటికి రాకపోయినా ఇళ్లల్లో పనులు చూసుకుంటున్నారు. కొంచెం దూరంగా కనిపిస్తోన్న పెంకుటిళ్లల్లో సన్నని వెలుగు కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి దేవాలయాల వైపు నడిచింది. చలికాలం కాబట్టి గాని అదే ఎండాకాలం అయ్యుంటే ఈ పాటికి ఊరంతా బయటే ఉండేవాళ్లు. చిరుచీకట్లోనే గృహిణులు వంటగదుల్లో కుంపట్లు రాజేయడానికి, కన్నెపిల్లలు వీధుల్లో పేడ కళ్ళాపి జల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి, పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం, అలవాటైన సమయం. వాళ్ళెవ్వరూ బయటికి రాకముందే తనని ఎవరూ చూడకుండా
గుర్తుపట్టకుండా తానొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తోన్న చిరుగంటల శబ్దం ఉండి ఉండి వినిపించసాగింది. భగవంతుడా, నా పని విజయవంతంగా పూర్తి కావాలి తండ్రి. మనసులో మనసారా వేడుకుందామే దేవుణ్ణి. దేవాలయం సమీపించింది. అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామి గారు కోవెల్లో స్నానం ముగించి తడితువాలు చుట్టుకుని రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దేవాలయం మెట్లెక్కుతున్నారు. ఆ యువతి ఆయనని చూడగానే అడుగులు వేయడం ఆపి వేప చెట్టు వెనక్కి నక్కి నిలబడింది. ఆ వేప చెట్టు దేవాలయం మెట్లకి అతి సమీపంలో ఎడం పక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరుగుంది. చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు. పైగా ఆయన మనసంతా దేవుడిపైన లగ్నమై ఉంది. ఆదిత్య హృదయం చదువుతున్నాడు. అందుకే పరిసరాల వైపు దృష్టి సారించలేకపోయాడు. ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తోన్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చాయి. చెట్టు చాటు నుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కసాగింది. సరిగ్గా 10 మెట్లు. 9వ మెట్టు ఎక్కబోతుండగా ఓ స్త్రీ దైవదర్శనం ముగించి బయటికి రాబోతూ ద్వారానికి అభిముఖంగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేయసాగింది. ఆ సమయం అవకాశంగా వాడుకోవడానికి చటుకున్న లోపలికి ప్రవేశించి ద్వారాన్ని చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది. రావి చెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బయటికి వెళ్ళిపోయింది. ఆ యువతి ద్వారం చాటు నుంచి కదిలి భుజం మీద నిద్రపోతున్న పాపని 2 చేతుల మధ్యకి తీసుకుని తదేకంగా పాప మొహంలోకి చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడే అడుగులతో రావి చెట్టు గట్టు దగ్గరకొచ్చి పాపని నిండుగా గుడ్డ కప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది. ఎగసి పడుతోన్న దుఃఖం బయటికి రాకుండా ఎక్కువ ఆలస్యం చేయకుండా వడివడిగా బయటకొచ్చి ఆలయం మెట్లు దిగింది. అదిరే గుండె చిక్కబట్టుకుని వేప చెట్టు దగ్గరకొచ్చి కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది. అప్పటికే మరోవైపు నుంచి 2 స్త్రీలు చేతిలో పూల సజ్జతో గుడివైపు వస్తున్నారు. వాళ్ళు పొట్టుచీరలు కట్టుకున్నారు. ఆ చీరలు చాలా పాతకాలం నాటివి, మడి కోసం వాడేవి. తడి జుట్టు వేలుముడి వేసుకున్నారు. జుట్టు కొసల నుంచి నీళ్లు కారుతూ జాకెట్లు తడుస్తున్నాయి. ఆ చలిలో తడిసిన జాకెట్లు, నీళ్లు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళుతుంటే ఆ యువతి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు స్రవించసాగింది. కళ్ళు తుడుచుకుని పాపని మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని ఎరికడుతూ తల మీద నుంచి చీరచెంగు కప్పుకుని కనిపించే గోడలు చెట్లు చాటు చేసుకుంటూ తిరిగి బస్టాండుకు చేరింది. అప్పటికి సూర్యుడు తూర్పు కొండల నుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరి వైపు కదులుస్తున్నాడు. ఆయన వెనక చిరు వెచ్చదనం గాలిలో కలిసొస్తుందేమో వణుకు తగ్గినట్టు అనిపించింది ఆ యువతికి. ఆమె నుదుట చిరుచెమట పోసింది. కాని తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కాని వాతావరణంలో మార్పు కాదని ఆమెకు అర్థమైంది. అప్పటికే చాలామంది పొలాల వైపు రావడం, కొందరు చెంబు తీసుకుని ఊరి బయటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్టాండ్లో ఓ మూల పైకప్పు కూలిపోయి సున్నం విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనుక నక్కి కూర్చుంది, మరో బస్సు కోసం ఎదురు చూస్తూ. అప్పుడే తాయారమ్మ పూజ ముగించి నీళ్లు కారుతోన్న పెద్ద జుట్టు వేలుముడి విప్పి జుట్టు చిక్కుల్లో దాగిన కుంకుడుకాయ తొక్కలు దులుపుతూ వీధి వాకిట్లోకొచ్చింది. నీలవేణి 13 చుక్కల ముగ్గు వేయడం ముగించి పాత చేటలో గొబ్బెమ్మలు తీసుకొస్తోంది. పెరట్లోంచి తాయారమ్మగారిని చూసి చిరునవ్వుతో అంది, పెద్దమ్మగారు పూజ అయిందా? ప్రసాదం పెడతారా? ఇవాళ అయ్యగారి ప్రసాదం పులిహోర, అమ్మగారి ప్రసాదం చక్కెర పొంగలా అంది ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు బంతి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ. తెల్లవారనీయమటే ప్రసాదానికి నవ్వుతూ వేళ్లతో జుట్టు చిక్కులు విడదీసాగింది తాయారమ్మ. నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి బంతిపూల రెక్కలు చల్లుతూ, ఈ ధనుర్మాసమంతా ప్రసాదంతోటేగా పెద్దమ్మగారు గడిచేది అంది. ఆవిడ నీలవేణి వైపు నడిచి కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకుని తాను గొబ్బెమ్మలపైన చల్లింది. ఆడపిల్లలు లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి. కోడలొచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడలు పట్నం పిల్ల అయిపోయింది. ఏడాది అవుతోంది కొడుకు కోళ్ళ ఇక్కడికొచ్చి. ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు.
ఏంటో ఉన్న ఒక్క కొడుకు కోడలు దూరంగా ఉంటుంటే మనసుకేం శాంతిగా లేదే. ఈ వయసులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయతలిచి నిన్ను పంపించాడు. మళ్ళీ మా లోగిలి కళకళలాడుతోంది అన్నదావిడ. నీలవేణి చేట అరుగు మీద పెట్టి పక్కనున్న సిమెంటు తొట్టులోంచి నీళ్లు తీసుకుని చేయి కడుక్కుంది. నడుం చుట్టూ దోపిన ఓణి తీసుకుని చెంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చి తాయారమ్మ చేతిలోంచి ఆవిడ జుట్టు అందుకుని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది. కులం గోత్రం లేని ఈ అనాథని సొంత బిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మ? మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తోంది. లేకపోతే నాకు గోదావరి తల్లేగా గతి. అంత మాటనకే నీలవేణి, ఎక్కడ్నుంచి వచ్చావో? ఊరికే ఆడపడుచు అయ్యావు. అంతా నీ మంచితనం తల్లి. నీలో మంచితనం అణకువ లేకపోయుంటే నిన్ను ఎవరాదరించేవాళ్ళు? పల్లెటూళ్ళో అయినా మన ఊళ్ళో ఏం ఉన్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే మన గోదావరి నీళ్లు తీయగా ఉంటాయి. మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 7 నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి. ఉదయాన్నే స్నానానికి వెళ్లిన కృష్ణస్వామి గారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చి పడింది. వయసులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామి గారు అప్పటికప్పుడు ఊరందర్నీ పిలిపించి ఆ పిల్ల తాగిన నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేసి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. తనకి ఎవరూ లేరని, వరదల్లో ఇల్లు, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి. ఆ పిల్ల అణకువ, మంచితనం, పనితనం, ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెని ఆ ఊరికి ఆడపడుచుని చేశాయి. తాయారమ్మగారు, తాయారమ్మగారు! ఆ పిలుపుకి ఉలిక్కిపడిన తాయారమ్మ నీలవేణి చేతుల్లోంచి జుట్టు విడిపించుకుని చివ్వున వెనక్కి తిరిగింది. నుదుట కుంకుంబొట్టుతో, జుట్టు నుంచి కారిన నీళ్లతో, తడిసిన జాకెట్లతో, నలిగిన పట్టుచీరలతో మొహం నిండా గాబరా నిండుండగా పరిగెత్తుకునొస్తున్నారు వెంకటలక్ష్మి ఆండాళ్లు. ఆండాళ్లు చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసిపాప, వెంకటలక్ష్మి చేతుల్లో అరటి దొప్పల్లో చక్కెర పొంగలి. నీలవేణి పరిగెత్తుకుని వెళ్లి ఆండాళ్ల చేతుల్లో ఉన్న పాపను అందుకుంది. ఎవరి బంగారు తల్లి చిన్నమ్మగారు అంది పాప మొహం చూసి మురిసిపోతూ. ఆండాళ్లు కంగారు అణుచుకోవడానికి అన్నట్టుగా అరుగు మీద కూలబడి, ఎవరో గుళ్ళో రావి చెట్టు కింద ఈ పాపని వదిలేసి వెళ్లారు. మేము గుళ్ళో కడుగు పెడుతూనే కనిపించింది. తాయారమ్మ భయంగా చూసింది. ఈ పాపని వదిలిపెట్టి వెళ్లారా? ఎవరు? తెలీదు. తెలిస్తే దాని తాట ఒలిచేవాళ్లంగా అంది వెంకటలక్ష్మి. మన ఊళ్ళో ఇలాంటి పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? మన ఊరి వాళ్ళు కాదు. పొద్దున్నే వచ్చిన ఫస్ట్ బస్సులోంచి ఎవరో అమ్మాయి దిగిందని, ఆ అమ్మాయి చేతిలో పాప ఉందని మన సూరయ్య చెప్పాడు. అలాగా? ఏడివాడు? వస్తున్నాడు. పూజారి గారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు. ఇదెంత పెద్ద ఊరని ఏ బస్టాండ్లోనూ ఉంటుంది. వెళ్ళి లాక్కు రమ్మన్నారు. అది కాదే, చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళుతుందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు అడగలేదు? వాడి కడుపులో గాబరాగా ఉండి తొందరగా పరిగెడుతుంటే కనిపించిందట. సరేలే, ఎవరింటికో తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నాడట. మన ఊళ్ళో ఇంత ఘోరం జరిగితే ఎవరికీ తెలియకపోవడం ఏంటమ్మగారు? అందరం ఎప్పుడో నిద్రలేచి పనులు చూసుకుంటున్నాం కదా. ఆశ్చర్యంగా ఉందే. పొరుగురు నుంచి రావడం ఏంటో, ఈ పిల్లముండను గుళ్ళో వదిలేసి పోవడం ఏంటి? ఈ మధ్యన ఆడపిల్లలు పుడితే ఇట్టాగే వదిలేస్తున్నారంటగా. ఏ పిల్ల అయితే మాత్రం వదిలేయడానికి మనసెట్ట ఒప్పుతుందో అంటూ పాపను ముద్దాడుతున్న నీలవేణి చేతికి తడిగా తగిలింది. అయ్యో, బట్టలు తడిపేసింది అంటూ పాపకు కట్టిన లంగోటి విప్పింది. అమ్మగారు, పాప కాదు బాబు అంది గట్టిగా. బాబా! అందరి దృష్టి బాబు మీద పడింది. ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం విని తలపైకెత్తి చూసిన ఆండాళ్లు, అడుగో సూరయ్య వస్తున్నాడు అంది. నలుగురు సూరయ్య వస్తున్న వైపు చూశారు. సూరయ్య, అతడి వెనకాలే కృష్ణస్వామి గారు వస్తున్నారు. యారా, దొరికిందా? అడిగింది వెంకటలక్ష్మి. వాడు మాట్లాడకుండా కృష్ణస్వామి గారి వైపు చూశాడు. అందరి కళ్ళు ఆయన వైపు తిరిగాయి. ఆయన మొహం గంభీరంగా ఉంది. ఆయన మొహం చూసిన వాళ్ళెవరికీ ఇంకా వివరాలడిగే ధైర్యం చాలలేదు. ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆడాళ్లంతా మొహామొహాలు చూసుకున్నారు. ఏమైందిరా? తాయారమ్మ కొంచెం కలవరంగా అడిగింది. సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగు మీదకెళ్లి కూర్చున్నాడు. ఆండాళ్లు అయోమయంగా చూసింది. వీణ్ణేం చేద్దాం? నేను పెంచుకుంటానమ్మగారు. నీలవేణి మురిపంగా అంది. శ్రీరామచంద్రుడల్లే ఉన్నాడు, నేను పెంచుకుంటాను. అదేంటే, పెళ్లి పెటాకులు లేకుండా పిల్లాన్ని పెంచుకుంటే పరువు పోదు. నీకు మళ్ళీ పెళ్ళవుతుందే? వెంకటలక్ష్మి విస్తుపోతూ అంది. కాకపోతే పోనీయండి, ఈ అనాథని ఎవరు పెళ్లాడతారు?
ఎట్టాగా నాకు పెళ్లి కాదు, వీడిని పెంచుకుంటాను, వీడు అనాథ కాకూడదు అంటూ బాబుని గుండెలకు హత్తుకుంది. వెంకటలక్ష్మి ఆండాళ్ల మనసు ద్రవించిపోయింది. ఎంత మంచి మనసేనిది, ఆ వేణుగోపాలుడు చల్లగా చూడాలి నిన్ను అంటూ తాయారమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తాయారమ్మకి అంతా అయోమయంగా అనిపించింది. భరత అలా గంభీరంగా ఎందుకున్నాడో, సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ బాబెవరో గుమ్మంలోకి రావడం అంతా గందరగోళంగా ఉంది. నీలవేణి బాబుని తీసుకుని పెరటివైపు వెళ్ళిపోయింది. తాయారమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాన్ మీద కుడిచెయ్యి కళ్ళ మీద అడ్డంగా పెట్టుకుని ఎడంచెయ్యి పొట్ట మీద పెట్టుకుని పడుకున్నారు. తాయారమ్మ ఆయనకి సమీపంగా నడిచింది. నెమ్మదిగా ఏవండి అని పిలిచింది. 2 సార్లు పిలిచాక ఆయన చెయ్యి అడ్డం తీసి కళ్ళు తెరిచారు. ఏం జరిగింది అడిగింది. ఆవిడ మనసేదో కీడుని శంకించసాగింది. ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు. దిండు కింద పెట్టిన కాగితం తీసి అందించాడు. ఏంటిది అడిగింది ఆవిడ వణుకుతున్న స్వరంతో. చదువు గంభీరంగా అన్నాడాయన. ఆవిడ కళ్ళు కాగితం మీదున్న అక్షరాల వైపు పరిగెత్తాయి. పూజ్యులైన కృష్ణస్వామి గారికి, పరమ పవిత్రమైన సాంప్రదాయబద్ధమైన మీ ఇంటి కోడలుగా, బుద్ధిమంతుడైన మీ కుమారుడు వేణు భారీగా ఎంతో గౌరవంగా బతకాల్సిందాన్ని. నా జీవితం గాడి తప్పింది. నాకీ బతుకు మీద మమకారం లేదు, అసలు బతకాలని లేదు. కాని నా కడుపులో ఊపిరి పోసుకున్న బాబు నా బాధ్యతని గుర్తు చేశాడు. అందుకే ఈ 9 నెలలు ఒంటరిగా జీవితంతో పోరాడి మీ మనవణ్ణి, వేణు కొడుకుని భూమి మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను. విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం నాకిష్టం లేదు. అందుకే వీడిని మీకు వదిలి వెళ్ళిపోతున్నాను. నా జీవితాన్ని ఎలా గడిపినా, ఎలా ముగించినా మీ వంశాంకురమైన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడు మీ మనవడు. ఇక నుంచి వీడి బాధ్యత మీదే. ఇంతకాలం తర్వాత వేణుని కలవాలని, ఇడుగో నీ కొడుకు అంటూ వీడిని తనకు అప్పగించాలని నేను అనుకోవడం లేదు. వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను. అత్తయ్య గారికి నా పాదాభివందనాలు. సెలవు అర్చన. ఆ కాగితం అలాగే 2 చేతుల్లో పట్టుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది తాయారమ్మ. ఏంటండి ఇది? కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఆ అబ్బాయి మనకి ఈ విషయం తెలియపరచకపోవడం ఏంటి? పట్టణంలో 2 ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బతుకుతున్నారనుకుంటున్నాం. అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా, రావడానికి కుదరదు, క్షమించు అంటూ రాస్తున్నాడు. భగవంతుడా, ఏం పనిచేశావు? కోడలు ఎందుకిలా చేసింది? ఏం జరిగింది వాళ్ళ మధ్య? కనీసం మాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన లక్ష్మీదేవి లాంటి పిల్ల ఇంటి కోళ్ళందని మురిసిపోయి ఆదరించామే, అందుకేనా మాకీ శిక్ష? ఆవిడ వెకిళ్ల మధ్య తన ఆవేదన వెళ్లబోసుకుంటుంటే మౌనంగా వింటూ అన్న కృష్ణస్వామి కొంతసేపటికి స్వరం విప్పాడు. తయారు. ఆయన స్వరం గంభీరంగా పలికింది. నెమ్మదించు, కర్తవ్యం ఆలోచించు. తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంటగలిసిపోకుండా, అలాగని ఈ పసివాడికి మన వల్ల అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచించు. నేను ఈరోజే హైదరాబాద్ వెళతాను. ఆ అబ్బాయిని కలుస్తాను. అసలేం జరిగిందో, ఆ అమ్మాయి ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిందో, వాడు మనకి ఈ విషయం తెలియజేయకుండా ఒకడే కుమిలిపోవడానికి కారణమేమిటో అంతా తెలుసుకునొస్తాను. ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి, మన బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నీది. ఈ విషయం నీకు, నాకు, సూరయ్యకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం పరపరా చింపి మూలకి విసిరేసి దివాన్ మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నుయ్యి దగ్గరకు నడిచాడు. తాయారమ్మ మాత్రం ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడుండి నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగింది. ఏలూరు వెళుతున్న బస్సులో కూలబడింది అర్చన. అప్పటిదాకా ఒగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది. ఎవరూ తనని చూడకూడదనుకుంది. అందుకోసం ఎంతో సాహసం చేసింది. కాని సూరయ్య చూడనే చూశాడు. సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆపాదమస్తకం వణికింది. కొంపదీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా? అమ్మాయి గారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. భయంతో వణికిపోతోంది. సూరయ్య చూశాడు. కేవలం అత్తగారికి, మామగారికి మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. ఎలా? ఇప్పుడెలా? ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకుని తిరగలరు? వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామి గారంటే ఊరి వారందరికీ ఎంతో గౌరవం, మరెంతో అభిమానం. పవిత్రతకు, పరమ నిష్టకు మారుపేరైన కృష్ణస్వామి గారు
ఇవాళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా. కృష్ణస్వామి గారి కోడలు పిల్లవాణ్ణి కాని ఊళ్ళో వదిలేసిపోయింది అని ఈ పాటికి ఊరంతా గుప్పుమనుంటుందా? చచ్చిపోయింది అనుకున్న కోడలు తిరిగి రావడమేమిటి, పిల్లవాణ్ణి వదిలేయడమేమిటి? ఇంతకాలం ఎక్కడ తిరిగిందో, ఆ దిక్కుమాలిన పిల్లాన్ని ఎవరికందో? అర్చన నిలువునా వణికిపోయింది. తప్పకుండా జనమంతా తనని అసహించుకుంటారు. మావగారిని, అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చి గుచ్చి చంపుతారు. వాళ్ళని చూసి నవ్వుతారు. అబ్బా, ఎంత గొప్ప కోడలు అని హేళన చేస్తారు. ఉన్నతమైన కుటుంబానికి కోళ్ళైన తాను వాళ్ళకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది? ఇదేనా వాళ్ళు తనకు చేసిన ఉపకారానికి, తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం? ఇదేనా చూపవలసిన కృతజ్ఞత? అర్చనకి దుఃఖం ఎగదనుకొస్తోంది. మనసంతా వేదంతో నిండిపోయింది. తను పొరపాటు చేసిందా? ఖచ్చితంగా ఇది పొరపాటే, కాని చేయక తప్పలేదు. పాపం పెద్దవాళ్ళు కొడుకు తమని సంప్రదించకుండా, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ల ఆశీర్వాదం కోసం తీసుకెళ్లినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్ధాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకునొస్తే ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలుగా స్వీకరించారు. నిష్కల్మషమైన ప్రేమ, ఆప్యాయతని అందించారు. అలాంటి అత్తగారిని, మామగారిని వంచింది. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని కాలదన్ని. ఛీ! అర్చనకి తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకెళ్ళావర్చన? ఏం సాధించావు? అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది. అర్చన కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదకి జారాయి. నెమ్మదిగా చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది. పలుచగా పరుచుకుంటున్న వెలుగు రేఖల మధ్య చల్లని ప్రభాత వేళ మంచి పనులు చేయమంటారు పెద్దలు. తనేం చేసింది? దోరణం చేసింది. ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాణ్ణి, తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుణ్ణి అనాథలా వదిలేసొచ్చింది. మావయ్య గారు బాబుని స్వీకరించారా? హక్కును చేర్చుకుని ఆదరిస్తారా? నిజంగా వాళ్ళ అబ్బాయి రక్తమేనని, వాళ్ల వంశాంకురమే అని నమ్ముతారా? అక్రమ సంతానంగా భావించి బాబుని ఏ అనాథాశ్రమంలోనో వదిలిపెడతారా? తను అలాంటిది కాదని వాళ్ళని నమ్మించేదెలా? అనాథ? నో, బాబు అనాథ కాకూడదు. అర్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది. బస్సు చాలా వేగంగా వెళుతోంది. దారి అస్తవ్యస్తంగా ఉన్న ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తెత్తి వేస్తూ వేగంగా వెళుతోంది. ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవరు పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని. లాభం లేదు, వెళ్లలేను. ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయి ఉంటాయి. తను ఇంకా వెళ్లలేదు, ఎన్నటికీ వెళ్లలేదు. అర్చన కళ్ళు మూసుకుంది. ఆ మూసుకున్న కళ్ళ వెనక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు, ఏవో సంఘటనలు, ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు. సికింద్రాబాదు స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది. చేతి సంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు. విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫారం చూడగానే మొదటిసారిగా నగరానికొచ్చిన ఆయనకి గాబరా వేసింది. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. వేణుకి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఓ పంచె లాల్చీ తీసుకుని బయలుదేరాడాయన. లాల్చీ జేబులో వేణు ఉంటోన్న ఇంటి అడ్రస్సు, పనిచేస్తోన్న బ్యాంకు అడ్రస్సు కాగితం ఉంది. ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు. టికెట్ కూడా అలా గుప్పిట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తోన్న వైపుకు నడిచాడు. ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరకొచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు. బాబు, నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి. ఎలా వెళ్లాలో చెబుతావా? మొదటిసారి వచ్చాను హైదరాబాద్కి అడిగాడాయన. అతను అడ్రస్ చూసి, మల్కాజ్గిరి వెళ్లాలా మీరు? బయటికి వెళ్ళండి, కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు, వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు. అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది. తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులొస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్లాలో వాళ్ళింటికి చేయి పట్టుకుని తీసుకొస్తారు ఊరు జనం. బహుశా ఈ పట్టణంలో ఇంతే కాబోలు. నిట్టూర్చి అందరితో పాటు బయటికి నడిచాడు. ప్లాట్ఫారం మీద కన్నా భయంకరమైన రష్. జనం పరుగులు పెడుతున్నారు. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు. సార్, ఆటో కావాలా? ఆటో ఇవ్వండి, బ్యాగ్ ఇవ్వండి, రండి ఎక్కండి. చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు ఆటో వాలాలు. మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన. రండి, 100 రూపాయలు. 100 రూపాయలా? ఆయనకి మతి పోయినట్లయింది. తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైలు టికెట్ ధర, తన కొడుకింటికి వెళ్ళడానికి ఇదేం ఊరు బాబోయ్! సార్, అక్కడ క్యూలో నిలబడండి, కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో. ఎవరో వ్యక్తి వెళుతూ వెళుతూ ఆయన అవస్థ చూసి చాంతాడంత క్యూ వైపు చూపించి వెళ్ళాడు.
ఆయన క్యూ దగ్గరగా నడిచాడు. చాలా పెద్ద క్యూ. ఆటోలు సర్రన దూసుకొస్తున్నాయి. కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆయనకి నచ్చింది. హైదరాబాద్లో ఆటో వాళ్ళలో పట్నవాసం వాళ్ళనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో. పల్లెటూరు వాడిన తనని మోసం చేయరు. బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. మంచిదే, ఇలా మోసాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాకా ఓపిగ్గా నిలబడ్డాడు. ఆటో తన ముందు ఆగగానే కంట్రోలర్కి అడ్రస్ చూపించాడు. ఆయన అది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికిస్తూ ఆటో అతన్ని మీటర్ వెయ్యి అంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని. ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోనీ అన్నాడు. ఆటో వేగంగా కదిలింది. కృష్ణస్వామి సీట్లో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని వాహనాల్ని అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు. పిచ్చి వెధవ, ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంతకాలం నుంచి తమకి తెలియకుండా ఎలా ఉన్నాడో. భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత దెబ్బ గుండెకి. అసలెందుకు వెళ్ళిపోయింది అర్చన? ఎంతో అణకోగల పిల్ల ఎలా చేసింది? ఇంత అప్రదిష్ట పని ఎందుకు చేసింది? భార్యాభర్తలు గొడవలు పడ్డారా? భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది? ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు. ఒకనాడు ఆడపిల్లల్ని ఇల్లు కదలనిచ్చేవాళ్ళ? చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. పెళ్ళయిందాక తల్లిదండ్రుల ఆధీనంలో, పెళ్ళయ్యాక భర్త అత్తమామల ఆధీనంలో. వాళ్ళేం చెబితే అదే వేదం, అదే శాసనం. వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం. తాయారమ్మ తనని ఈ 40 ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా? పొరపాటునన్నా తను ఆవిడ్ని సినిమాకి తీసుకెళ్లాడా? సరదా కూడా తనకావిడ ఎదురు చెప్పిందా? లేదు. కాని అర్చనని తామలా చూడలేదే. ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు. పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు. పెళ్ళైన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి. తాయారు ఒక్క పని చేయించలేదు. తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. ఉద్యోగం చేసి ఇంట్లో పనిచేసి అలసిపోయేస్తావమ్మా, ఉన్న 4 రోజులు నీకెందుకీ చాకరీ అంటూ కూర్చున్న దగ్గరికే అన్నీ అమర్చేది. అయినా వినకుండా చేతనైనా సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలికలా ముసులుకుంది. అర్చన ఇలాంటి పని చేయగలదని అసలు ఎన్నడైనా ఊహించారా? ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సరే అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు అంటే వయసు వేడిలో తొందరపడ్డారు కాబోలని సర్ది చెప్పుకున్నారు. కానీ భగవంతుడా, ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని? అర్చన ఇల్లు విడిచిపోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు. ఎందుకు రహస్యంగా ఉంచాల్సొచ్చింది? ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా? అర్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా? క్షణికావేశం అయితే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది. కాని కలుసుకోలేదు. పైగా ఇప్పుడు ఓ పిల్లాడి తల్లిగా వచ్చి ఆ పసివాడిని తన లోగిట్లో వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి. ఎంత పిలిచినా పలకలేదయ్యగారు. ఏలూరెళ్లే బస్సు ఎక్కినారు. ఆరు ముమ్మాటికి మన కోడలుగారే అన్నాడు సూరయ్య. అదే ఇంకే ఆడపిల్లను అయ్యుంటే సూరయ్యని ఏలూరుకి వెంటనే పంపించేవాడు తను. కాని పసివాణ్ణి నిర్దయగా వదిలి వెళ్ళింది తన కోళ్లని తెలిసాక మెదడు ముద్దుబారిపోయింది. సర్వశక్తులు హరించిపోయినట్టయింది. సార్, మల్కాజ్గిరి ఇదే, ఎక్కడికి వెళ్ళాలి? ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకొచ్చాడు. చేతిలో అడ్రస్ కాగితం చూశాడు. అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబు అడిగాడు. ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా 2 నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, బ్యాంక్ ఎదురుగా సందులో. మరో 2 నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది. ఇంటి నెంబరు చూస్తున్న ఆయన ఆ పాప ఇక్కడే అంటూ అరిచాడు. ఆటో మీటర్ చూసి డబ్బులిచ్చి బ్యాగు చేతిలోకి తీసుకుని గేటు తోసి లోపలికి నడిచాడు. వేణు ఇంకా లేవలేదు కాబోలు. తలుపు తీయలేదు. వాకిట్లో మొక్కలు ఎండిపోయున్నాయి. వాకిలి ఊడ్చి ముగ్గేసి చాలా కాలమైనట్టుగా అంతా ఎండిన ఆకులతో, మట్టితో, చెత్త చెదారంతో నిండుంది. ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడంచేయి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. 3-4 సార్లు నొక్కాక కాని లోపల నుంచి ఎవరు అన్న స్వరం వినిపించలేదు. అది వేణు స్వరమే, బరువుగా ఉంది. ఇంకా నిద్రమత్తు వదల్లేదు. వేణు, తలుపు తీ మృదువుగా బదులు పలికాడాయన. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్లలో ఆశ్చర్యం. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అప్రభితుడే చూస్తూ, నాన్న మీరా, మీరిప్పుడు తడబడ్డాడు. లోపలికి రానివరా అడిగాడాయన.
వేణు చటుకున ఆయన చేతిలో సంచందుకుని రండి అంటూ లోపలికి నడిచాడు. అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూము, దుమ్ము కొట్టుకుపోయిన టీవీని చూసి వేణువైపు చూశాడు. గెడ్డం పెంచాడు, బాగా చిక్కిపోయాడు. కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది. పల్చటి పిల్లాడు రంగు మారాడు. తెలివితేటలు ప్రతిఫలిస్తున్నట్టుండే కళ్ళల్లో ఏదో విచారం, విషాదం పెనవేసుకునున్నాయి. ఆయన చూపులు తట్టుకోలేని వాళ్ళ చూపు తిప్పుకుని రండి నాన్న, అదిగో బాత్రూం, మొహం కడుక్కోండి, వేణీళ్లు పెడతాను, స్నానం చెద్దురుగాని అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమరాలో పెట్టాడు. అతని నోటి నుంచి చాలా వికారమైన వాసన కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టయింది. తెల్లవారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానమాచరించి ఆ విష్ణుమూర్తికి అగరబత్తుల ధూపం వేసి కర్పూర హారతులిచ్చి చామంతులు, గులాబులు, మల్లెలు, విరజాజులు, సంపెంగలతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లో నుంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు. కోడలేది అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ. వేణు చివ్వున చూశాడు. తిరిగి తల తిప్పుకుని లేదు, బయటికెళ్ళింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? వస్తుంది నాన్న, మీరు స్నానం చేయండి, నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తల దూకుని పైజామా మీద లాల్చి వేసుకుని స్లిప్పర్లు తొడుక్కుని బయటికి నడిచాడు. వేణు బయటికి వెళ్ళగానే కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు. ఒక డ్రాయింగ్ రూమ్, ఒక బెడ్రూమ్, చిన్న వంటగది, దానికే ఎక్స్టెన్షన్లా అమర్చబడిన డైనింగ్ హాల్, బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, చిన్న వసారా, చుట్టూ ప్రహరీ, బయట మరో టాయిలెట్. ఇల్లు చిన్నది. భార్య, భర్త, 2 పిల్లలున్న వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ముద్దుగా ఉంది. కానీ ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది. వేణు బెడ్రూంలో సిగరెట్ పీకలు, ఖాళీ బ్రాందీ సీసాలు, సగం తిని వదిలేసిన అన్నం కంచం, చిప్స్ ప్యాకెట్టు. ఆయన బాత్రూంలోకి నడిచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు. టవల్ చుట్టుకుని బయటకొచ్చేటప్పటికి వేణు కాఫీ కాస్తున్నాడు. అప్పటికి ఇల్లంతా కొద్దిగా సద్దుంది. పూజగది ఎక్కడ బాబు అడిగాడాయన. పూజగదంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్న, ఇలా రండి, ఇదే, ఇక్కడే దేవుడి ఫోటోలున్నాయి అంటూ వంటగదిలో ఓ మూలన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు. దుమ్ము ధూళితో నిండున్నాయి. వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మి, సరస్వతి, వినాయకుడు ఉన్న ఫోటోలు. కుందుల్లో కాలిన ఒత్తి, కాలిన అగరబత్తుల నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు. ఈ లోపల ఎవరో ఒక 12 ఏళ్ల పిల్లొచ్చి చకచకా ఇల్లంతా సర్ది ఊడ్చి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది. సింక్లో ఉన్న ప్లేట్లు, గిన్నెలు కడిగేసింది. వేణు ఆయనకి కాఫీ తెచ్చిచ్చాడు. స్నానం చేసి వస్తాను నాన్న అంటూ బాత్రూంలోకి దూరాడు. అప్పటికి ఆయనొచ్చి గంట అయింది. వేణుకి ఆయనకి మధ్య 2-3 మాటల మినహా మరే సంభాషణ జరగలేదు. అప్పటిదాకా గిరగిరా తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాలో నిలబడి అయ్యగారు ఎల్లొచ్చా అని అడిగింది కృష్ణస్వామిని. ఆయనేం మాట్లాడలేదు. స్నానం పూర్తి చేసొచ్చిన వేణు మాత్రం ఉండు, అయ్యగారికి నాకు టిఫిన్ తెచ్చిపెడదు గాని అంటూ లోపలికి వెళ్ళాడు. కృష్ణస్వామి కూడా కుర్చీలోంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు. టిఫిన్ హోటల్ నుంచా? వేణు తల ఊపాడు. అవును నాన్నగారు. ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు. నా అలవాట్లలో మార్పేం లేదురా, నేను బయట తిండి తినలేను, అట్టిపళ్ళు తెప్పించు, కాసిని పాలు కలిపి చాలు. వేణుకి అప్పుడు గుర్తొచ్చింది. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవాలయం పూజారి. 60 ఏళ్ల ఆయన జీవితంలో ఏనాడు బయట వండిన ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలనుకున్న తన తెలివి తక్కువకి అతనికే సిగ్గేసింది. సారీ నాన్న, మర్చిపోయాను, నాకు బయట తిండి అలవాటు కాబట్టి మీకు అలవాటు అనుకున్నాను అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు. ఇప్పుడే వస్తాను, కూరలో పెరుగు తీసుకొస్తాను. ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు. వద్దొద్దు, నువ్విప్పుడు బయటికి వెళ్ళకు, నీతో మాట్లాడాలి. ఆ అమ్మాయిని పంపించి పండ్లు, పాలు తెప్పించు. వేణు గుండె గుబేలు మంది. ఏం మాట్లాడాలి? తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది. ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. భయం వేస్తోంది. అర్చన ఏది అని అడిగితే ఏం చెప్పాలి? అర్చన వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేస్తుందో, ఎక్కడుందో, అసలు బతికుందో లేదో? భగవంతుడా, ఎంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని అమ్మ, నాన్న కంటపడకుండా తప్పించుకున్నాను. ఇప్పుడేం చెప్పను? ఈయనడిగే ప్రశ్నల ధాటి నుంచి నన్ను రక్షించు తండ్రి. వేణు గోగోబలాడుతున్న గుండెని చెక్కబట్టుకుని తనని తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్లి పనిపిల్ల చేతికి 20 రూపాయలు ఇచ్చాడు. వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కురా. ఎన్నండి అడిగింది. డజన్ తీసుకురా. వేణు వంటగదిలోకి వెళ్లి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు. పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు.
కృష్ణస్వామి రెండు చేతులు ఒడిలో చాపుకుని కుర్చీలో కొంచెం ముందు కొంగి నేల చూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు. అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది. నెమ్మదిగా గ్లాస్ అందుకుని కూర్చో వేణు అన్నాడు. వేణుకెందుకో భయం వేసింది. నాన్న ఎందుకలా ఉన్నారు? అసలింత సడన్ గా ఎలా వచ్చారు? ఇంతకు ముందెప్పుడు హైదరాబాదు రాని మనిషి ఎలా వచ్చారు? ఈయన లేకపోతే గుడి తలుపులు కూడా తీరే. పైగా ఇది ధనుర్మాసం, ఎలా వచ్చారు? కొడుకు కోడలి దగ్గరికి వచ్చారన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేదు ఈయనలో. వస్తూనే అమ్మాయి ఏది అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు. ఎక్కడికెళ్ళిందన్న ఆరాటం కానీ కుతూహలం కానీ కనిపించలేదు. చాలా మామూలుగా నిర్వికారంగా అడిగారు. ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది? నాన్నకి అర్చన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా? వేణు, అర్చన వచ్చింది. వేణు పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. విఫలంగా చూశాడు తండ్రి వైపు. హా, అర్చన వచ్చిందా? ఎక్కడికి? ఎప్పుడు? ఆయన తలెత్తి సూటిగా కొడుకు వైపు చూస్తూ అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కటే సంధిస్తున్నవాళ్లే అన్నాడు. అర్చన మన ఊరికొచ్చింది నిన్న తెల్లవారుజామున. బాబుని తీసుకొచ్చి గుడిమెట్ల మీద వదిలిపెట్టి తిరిగి వెంటనే వెళ్ళిపోయింది. మాకెవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. వేణు తెల్లబోయి చూస్తూ వింటున్నాడు. బాబుని? ఎవరు బాబుని? అయోమయంగా అడిగాడు. నీ కొడుకుని. నో, గట్టిగా అరిచాడు. నో, నా కొడుక? అలా జరగడానికి వీల్లేదు. అసలు అవకాశమే లేదు. ఈసారి ఆయన తెల్లబోయి చూశాడు. అంటే అంటే ఏంట్రా నువ్వనేది? వాడు నీ కొడుకు కాదా? కాదు నాన్న, ఎంతమాత్రం కాదు. నా కొడుకు అసలు కాదు. ఆ అవకాశం లేదు. అదేంటి? అర్చన నీ భార్య కావచ్చు, కానీ మా మధ్య ఆ సంబంధమే లేదు. ఆ అన్యోన్యత, ఆ ప్రేమ ఏమీ లేవు. అర్చన నాతో బలవంతంగా బతికింది, అది కొంతకాలం. నిజం నాన్న, కేవలం 9 నెలలు అంతే. నా నుంచి పారిపోయింది. ఆమె మనసులో నాకు చోటు లేదు. నేనంటే ఆమెకి ఇష్టం లేదు. అందుకే నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏడాది కావస్తోంది. అవును నాన్న, అర్చన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వేణు 2 చేతుల్లో మొహం దాచుకుని మోకాళ్ళ మీద వంగాడు. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు నాన్న, నాకేం తెలీదు. నన్నేం అడకండి. వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది. ఆప్యాయంగా కొడుకు తల మీద చేయి వేసి జుట్టు సవరిస్తూ అన్నాడాయన. ఏం జరిగిందిరా? మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవైందా? సంసారం అన్నాక గొడవలు మామూలు నాన్న, దానికోసం. వేణు చివ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నాన్న, మీకు తెలీదు. అర్చన నాకు లోకం కోసమే భార్య. అవును, కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్న. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. తనెక్కడికి వెళ్ళిందో, ఎందుకెళ్ళిందో నాకేం తెలీదు. అయోమయంగా చూశాడాయన. ఏమైంది? వేణుకేమైంది? అర్చన ఎందుకు వెళ్ళింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, ఎందుకు వాళ్ళ మధ్య గొడవైంది? అది ఇంత తీవ్ర రూపం దాల్చిందాకా పెద్దవాళ్లైన తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు? ఆయనకి ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది. కొడుకు కాపురం 3 నాళ్ల ముచ్చటైందా? ఒకగానొక్క కొడుకు కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు. ఎంతో బాగా చదువుతూ తమ ఆశలు తీరుస్తాడు అనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంకు పరీక్షలు రాయడం, బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని అర్చనని భారీగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్ఘాంతపోయారే గాని కొడుకుని ఏమీ అనలేకపోయారు. పోనీలే, ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బతకని, ఎలా బతికినా సుఖంగా ఉంటే చాలు అనుకున్నారు. కాని ఇదేంటి ఇలా జరిగిందేం? ఆయన అయోమయంగా వేణువైపు చూశాడు. వేణు 2 చేతుల్లో తల పట్టుకుని నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు నిప్పు కణికిల్లా ఉన్నాయి. రగులుతోన్న అగ్నిలా ఉన్నాడు. ఆయనకి భయం వేసింది. అసలే భార్యావియోగంతో ఉన్న కొడుకుకి ఇప్పుడు ఆశానిపాతంలాంటి వార్త తీసుకొచ్చాడు తను. ఆయన పితృహృదయం ద్రవించింది. వేణు మృదువుగా ప్రేమగా పిలిచాడు. వేణు దీనంగా చూశాడు. నిజం నాన్న, నాకు అర్చన ఎందుకు వదిలి వెళ్ళిందో తెలీదు. నేను తనని ఏమీ బాధ పెట్టలేదు నాన్న. ఇంకా తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నించాను. తనంటే నాకు చాలా ఇష్టం నాన్న. అందుకే అందుకే ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకును రెట్టిస్తూ అడిగాడు. అబ్బే, ఏం లేదు నాన్న, నాకు తెలీదు తనెందుకు వెళ్ళిపోయిందో. ఎందుకు తెలీదు? తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు? నీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళిందో, ఎందుకెళ్ళిందో, వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకున్నావా? తీవ్రంగా అడిగాడాయన. వేణు ఆవేశంగా చూశాడు. అణుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది.
ఎందుకు తెలుసుకోవాలి? చెప్పండి. దానికి ఒళ్ళు పొగరికి వెళ్ళింది. ఆయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చేతకాక వెళ్ళిపోయింది. అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతరు చేయాలి? చెప్పండి, ఎందుకు చేయాలి? ఆవేశంగా అడిగాడు. అయితే ఈ విషయం మా దగ్గర ఎంతకాలం ఎందుకు దాచావురా? అర్చన నిన్ను విడిచి వెళ్ళిపోయిందని మాకెందుకు చెప్పలేదు ఎంతకాలం? ఈ విషయం ఒకటే కాదు నాన్న, మీ దగ్గర మరో విషయం దాచాను. అందుకే నా కన్న తల్లిదండ్రులను మోసగించినందుకే నేను ఇవాళ ఇలా అనుభవిస్తున్నాను. నన్ను క్షమించండి. బోరుమంటూ ఆయన ఒళ్ళో వాలిపోయాడు వేణు. ఆయన మనసు ఆర్ద్రమైంది. అతని పట్ల వాత్సల్యంతో, అభిమానంతో గుండె కరిగిపోయింది. అప్రయత్నంగా అతని వీపు మీద చేయి వేసి నిమురుతూ, ఎందుకు నాన్న ఇంత గరళాన్ని గొంతులో అదింపెట్టి అమ్మని నాన్నని మోసం చేస్తూ బతుకుతున్నావు? మేం చచ్చావనుకున్నావా? అంత మాట అనకండి నాన్న, ప్లీజ్ ప్లీజ్. జరిగిందేమిటో, ఏ పరిస్థితుల్లో నేను అర్చనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెబుతాను. మీరనుకున్నట్టు నేను అర్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం. తను కావాలని తప్పించిపోయింది నిజం. కానీ అర్చనకి నేనంటే ఇష్టం లేదు. అయితే మా పెళ్లి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు, చెబుతాను. వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. జరిగిన సంఘటనలు మరోసారి ఫలకం మీదకి తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వేసుకుంటున్నవాడిలా ఉండిపోయాడు. పసిపిల్ల అరటిపళ్ళు తెచ్చిచ్చింది. పండు తినండి నాన్న. పండు అందించాడు. ఆయన వేణు చేతిలోంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి సింకులో పంపు తిప్పి పళ్లను కడిగాడు. కడిగిన పళ్లలోంచి 4 పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని తిరిగి వేణు దగ్గరకొచ్చాడు. ఒక అరటిపండు తీసుకుని కొద్దిగా తొక్కవల్చి పండు వేణు నోటికి అందించాడు. వేణు కళ్ళల్లో మరోసారి నీళ్లు తిరిగాయి. ఎంత ప్రేమ అమ్మా నాన్నలకి తనంటే. ఒకడే కొడుకని ఎంత గారాబంగా పెంచారు. తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అడిగినంత డబ్బిచ్చి విశాఖపట్నంలో చదివించారు. డిగ్రీ కాగానే సివిల్ సర్వీసెస్కి రాయి నాన్న, మంచి ర్యాంక్ తెచ్చుకుని కలెక్టర్ వై మన ఊరికి, నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్గా రావాలిరా అంటుండేవాడు నాన్న. అమ్మ సెలవులకి వెళ్ళినప్పుడల్లా సున్నుండలు వెన్నుండలు అంటూ బలం పెంచే పిండి వంటలు చేసి పెడుతూ కొసరి కొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ, బాగా చదువుకోనన్న, పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటున్నారు. మన ఊళ్ళో వాళ్ల ఆలోచన తప్పని నిరూపించాలి అంటూ హితో చెబుతుండే అమ్మ. ఎంత వాత్సల్యం, ఎంత కరుణ, ఎంత ప్రేమ! చీమకు కూడా హాని చేయని అమాయకులు అమ్మా నాన్న. ఆ రోజు అర్చనని మెడలో మంగళసూత్రంతో ఇంటికి తీసుకెళ్లే రోజు తాను ఎంతగా భయపడ్డాడు. కాని ఏం జరిగింది? ఆ దంపతుల ముందు నిర్ఘాంతపోయినా, గంటసేపు తనతో మాట్లాడకపోయినా కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యాయంగా లోపలకు ఆహ్వానించి మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంటూ మరోసారి ఊళ్ళో వాళ్ల కోసం పెళ్లంత ఆర్భాటం చేసి సత్యనారాయణ వ్రతం చేయించారు. అర్చన మెడ వంగిపోయే నగలతో అలంకరించింది అమ్మ. ఆ నగలు అమ్మకి వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చినవి. అయినా ఇవి నీకే తల్లి అంటూ అర్చనకిచ్చింది. మహాలక్ష్మిలా నెట్టింటి అడుగు పెట్టావు, కంటనీరు పెట్టద్దమ్మా అంటూ అర్చన తడి కళ్లను తన చెంగుతో అద్ది అక్కున చేర్చుకుంది అమ్మ. అలాంటి వాళ్లను తను వంచాడు. అదే కాదు, అర్చన కూడా. అర్చన చేసిన వంచన, మోసం భయంకరమైంది. అటు వాళ్లను, ఇటు తనని ఘోరంగా దారుణంగా మోసం చేసింది. వేణు రక్తం సలసలా మరిగినట్టయింది. పైగా పిల్లాన్ని తీసుకొచ్చి తన వాళ్ల దగ్గర దింపిందట. వాడు నా కొడుకా? చిచ్చి, కాపురమై చేయనప్పుడు కొడుకెలా పుడతాడు? ఎవరే ఉంటాడా పిల్లాడు? అర్చన పెళ్లి చేసుకుందా? లేదు, అలా జరగదు. పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే తనని వదిలి ఎందుకు వెళుతుంది? అయితే ఎవరా బాబు? కొంపదీసి ఆమె జీవితంలో ఏదన్నా దుర్ఘటన? ఒక్కసారి వేణు వణికిపోయాడు. ఎంత సహనం వహించాడు, ఎంత ప్రేమించాడు. అర్చన మనసు మారాలని, మారుతుందని ఎంత ఆశపడ్డాడు. ప్రేమించిన యువతి, కోరుకున్న యువతి భార్య అయ్యి ఒక ఇంట్లో కలిసి బ్రతుకుతూ తనని వెలేసి ముట్టుకొనవలేదు. ఆఖరికి ఆ రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. చెప్పు వేణు, ఏదో చెబుతానన్నావు. కృష్ణస్వామి మాటలకి ఉలిక్కి పడ్డాడు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చన్నాడు. చెబుతాను నాన్నగారు, మీకిప్పుడు నేను చెప్పి తీరాలి. ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట. ఆయన మంచం మీద వెనక్కి వాలి దిండుకి తల అంచి అతని వైపు సూటిగా చూశారు. ఏం జరిగింది? ఏ విషయంలో నన్ను మోసం చేశావు ఇప్పటిదాకా? మరోసారి ఉలిక్కి పడ్డాడు వేణు. ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు. మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ అడిగాడాయన. చెప్పరా, ఏ విషయంలో మోసం చేశావు? నిన్నెంతో ప్రేమగా పెంచుకుని నువ్వేం చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? అవును, ఎందుకొచ్చింది? ఒకే ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా అడిగిందల్లా కాదనకుండా లేదనకుండా చేసిన అమ్మా నాన్నల్ని మోసం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది?
వేణు మనసులో తనని తాను పదే పదే ప్రశ్నించుకోసాగాడు. మోసం చెయ్యాలని చేయలేదు నాన్నగారు. పరిస్థితులు అలా వచ్చాయి. అంతే. ఆ పరిస్థితుల్లో నేను అలా చెయ్యాల్సి రావడం నా దురదృష్టమో, అర్చన అదృష్టమో నాకు తెలీదు. కానీ నెమ్మదిగా తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. నాకు కొంచెం టైం కావాలి నాన్న. కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు. వీడి మనసు దెబ్బతింది. నెమ్మదిగా చెప్తాళ్లే అనుకుంటూ తలగడ మీదకి వాలి కళ్ళు మూసుకున్నాడు. వేణు మనసంతా గందరగోళంగా ఉంది. అర్చన ఏమాత్రం విశ్వాసం లేని స్త్రీ సిగ్గు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరికో పిల్లాన్ని కని తన తల్లిదండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళలో వదిలిపెట్టి వెళ్లడమా? ఎంత ధైర్యం! అతనికి కంపరంగా అనిపించింది. పుట్టి పెరిగిన ఊళ్ళో తరతరాల నుంచి ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం మననా పొందుతున్న కృష్ణస్వామి గారు, బ్రహ్మరామ గారు ఇవాళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్ళయ్యారు. ఏ ఊళ్ళో అయితే మహారాజుల్లా తిరిగారో ఆ ఊళ్ళో ఇవాళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి. ఎంత ధైర్యం అర్చనకి! ఎవరికి కన్నబిడ్డనో తీసుకొచ్చి మీ మనవడాన్ని వదిలిపెట్టడానికి ఆమెకెంత ధైర్యం కావాలి? కాని అలా ఎందుకు చెబుతుంది? అర్చన నిజంగా తను అనుకుంటున్నట్లు నీతిలేంది కాదు. తను కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అభాండాలు వేస్తున్నాడు. కాని అర్చన సంగతి తనకి బాగా తెలుసు. ఆమెకి అసలు మగస్పర్శే ఇష్టం లేదు. ఎన్నోసార్లు తను తాకబోతే పాము మీద పడ్డట్టే చూసేది. పెళ్ళంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో పిల్లాన్ని కంటుందా? ఓ గాడ్! ఏం జరుగుతోంది? ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాలేదా? భగవంతుడు ఇంకా తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నాడా? ఒకవేళ బాబు నిజంగా? నో, ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాకూడదు? నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకు శాపంగా మారిందేమో. ఆ శాపాన్ని నీకే కానుగ్గా ఇచ్చిందేమో. అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది. వేణుకి ఒళ్లంతా చెమటలు పట్టాయి. మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది. తండ్రి వైపు పిచ్చి చూపులు చూశాడు. బాగా అలసిపోయాడేమో. కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు. వేణు చివ్వున లేచి వాష్ బేసిన్ వైపు వెళ్లి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అడ్డదిడ్డంగా తలదూకుని హ్యాంగర్ కొన్న షర్టు తీసి తొడుక్కుని కలుపు వారగా వేసి బయటకొచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ దగ్గరికి స్కూటర్ పోనిచ్చాడు. డాక్టర్ ప్రజ్ఞ వేణు కోలీకి అక్క. ఆవిడ గైనకాలజిస్ట్. ఈ మధ్య కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టింది. వేణు స్కూటర్ గేట్లో పార్క్ చేసి లోపలికి నడిచాడు. పైన ఇల్లు, కింద డిస్పెన్సరీ. అప్పటికి సమయం 12 అవుతోంది. ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చునున్నారు. ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కట్టెను పట్టుకుని మధ్య మధ్య లోపలికి తొంగి చూస్తూ నిలబడింది. లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు. వేణు కుర్చీలో కూర్చున్నాడు. మెడికల్ రిప్రజెంటేటివా? అడిగింది ఆయా. కాదన్నట్టు తలూపి పర్సనల్ అన్నాడు. ఇంతలో లోపలున్న పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాకా ఓపిగ్గా కూర్చున్నాడు వేణు. ఆఖరి పేషెంట్ బయటకొస్తుంటే ఆయా లోపలికి వెళ్ళింది. 1 నిమిషంలో బయటకొచ్చి వెళ్ళండి అంది వేణుని ఉద్దేశిస్తూ. వేణు కట్టెను తొలగించుకుని లోపలికి నడిచాడు. హలో వేణు, కమ్ ఏంటిలా వచ్చావు? హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ. వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. టీ తాగుతావా, కాఫీనా? ఏం వద్దు, ఇప్పుడే అన్నీ అయ్యాయి. ఏం పర్వాలేదు, మరోసారి కానివ్వు. టీ చెప్పనా? ఐఆమ్ టైర్డ్, టీ తాగాలి అంది బెల్ నొక్కుతూ. ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా 2 టీ తెప్పించు అని చెప్పి ఆయా వెళ్ళిపోగానే ఏంటి విశేషాలు అని అడిగింది. వేణు మౌనంగా ఆవిడ టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ కూర్చున్నాడు. కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందుకొంగి ఆప్యాయంగా అడిగింది. ఏంటి మౌనం భోంచేస్తున్నావు? ఎనీథింగ్ రాంగ్? వేణు సన్నగా నిట్టూర్చి తలెత్తి ఆవిడ వైపు చూస్తూ ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా అడిగాడు. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం, వెంటనే పెదముల మీద చిన్న చిరునవ్వు వెలిశాయి. ఆవిడకి అర్చన గురించి తెలుసు. వేణు జీవితంలోంచి అర్చన వెళ్ళిపోయిందని, వేణు అప్పటినుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడని అన్ని విషయాలు తెలుసు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం కాదని కూడా తెలుసు. ఒకసారి అర్చనని చెకప్కి కూడా తీసుకొచ్చాడు. అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్తి కలిగిందో, తనతో ఎందుకు ఎడమొహంగా ఉంటుందో, శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు. అర్చనకి శారీరకంగా ఏ లోపం లేదని, మానసికంగానే అని ఆవిడికి తెలిసినా ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు. మరి కొంతకాలం ప్రయత్నించి వేణు, ఆవిడకేం లోపం లేదు, షీఈజ్ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పి పంపించింది. వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలిక్కిపడింది. కలిసిన ఎన్నాళ్ళకి గర్భం వస్తుంది? ఎందుకు అడుగుతున్నావు? ఎవరితోనన్నా కమిట్ అయ్యావా? షీఈజ్ క్యారియింగ్ అడిగింది. మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు? వేణు ఏదో పొరపాటు చేసుంటాడు.
అయితే ఏం, మ్యారేజ్ చేసుకోవచ్చుగా. వెళ్ళిపోయిన భార్య కోసం ఎందుకు నిరీక్షణ అనిపించింది ఆవిడికి. నోనో, కంగారుగా అన్నాడు వేణు. అలాంటిదేం లేదు కానీ "ఉమ్, కానీ అర్చన అర్చన వెళ్ళిపోయిన ఏడాదికి తిరిగొచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందట." వాట్? అర్చన బాబుని? హౌ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? అదే నాకు అర్థం కావడం లేదు. మ్యారేజ్ చేసుకుందేమో. అలా అయితే తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది? కోర్స్, ఆవిడ ఆలోచనలో పడింది. ఎవరి బాబు? అడిగింది. నా బాబుని చెప్పిందట. ఓ గాడ్ వేణు, ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెం కొంచెం చెప్తే నాకేమర్థమవుతుంది? నాకు మతి పోతోంది అంది. ఇంతలో ఆయా టీ తీసుకురావడంతో ఇద్దరూ నిశ్శబ్దంగా అయ్యారు. టీ తాగుతూ తనకి కృష్ణస్వామి గారు చెప్పిందంతా క్లుప్తంగా చెప్పి అన్నాడు. నాతో కాపురమే చేయలేదు, నాకు బాబు ఎక్కడి నుంచి వస్తాడు? అడిగాడు సూటిగా. అసలు మీ ఇద్దరూ ఎప్పుడూ కలవలేదా? దాదాపు ఏడాది కలిసి బతికారుగా. లేదు, కానీ ఒకరోజు ఏం జరిగింది? వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది. నేను తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది. ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి? అతని మౌనం భంగం చేస్తూ మళ్ళీ అడిగింది ఆవిడ. ఏం జరిగింది చెప్పు, సందేహించుకో. ప్రజ్ఞ అతడి వైపు సూటిగా చూస్తూ కూర్చుంది. అతని కళ్ల ముందు ఆనాటి సంఘటన కదిలింది. ఆ రోజు చక్రవర్తి కొడుకు బారసాల. చక్రవర్తి వెళ్లి 3వ నెల బాబుని మాధవిని పుట్టింటికి తీసుకొచ్చాడు. వారం రోజుల తర్వాత బ్యాంకులో వేణుని కలిశాడు. వేణు, రేపు బాబు బారసాల, పేరు పెడుతున్నాం. అర్చనని తీసుకుని రేపు ఉదయం ఇంటికొచ్చాయి. ఆదివారమేగా. అలాగే అర్చనని పేరేదన్నా సెలెక్ట్ చేయమని చెప్పు. మంచి క్రియేటివ్ నేమ్ అన్నాడు చక్రవర్తి వేణుతో మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒకళ్ళకి హైదరాబాద్లో, మరొకరికి వరంగల్లో పోస్టింగ్ రావడంతో కొంచెం బాధపడ్డారు. కానీ చక్రవర్తి తండ్రి బాగా పోలుకుబడున్న వ్యక్తి కావడంతో చక్రవర్తికి కూడా వరంగల్ నుంచి హైదరాబాద్కి 6 నెలల్లో బదిలీ చేయించగలిగాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే బ్యాంకులో, ఒకే బ్రాంచ్లో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. విద్యార్థులుగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పైగా ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఆఫీసు. వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు, రహస్యాలు లేని స్నేహం ఉంది. అర్జునొస్తే తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు కొంచెం ముభావంగా. ఏం, ఎందుకు రాదు? అడిగాడు చక్రవర్తి. అర్చన, మధు మంచి స్నేహితులు కూడా కదా. వేణు మౌనంగా ఉండిపోయాడు. ఏంటి వేణు, మాట్లాడవేం? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి, డల్గా ఉన్నావేంటి? వేణు భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు చక్రవర్తి. వేణు నిట్టూర్చాడు. అర్చన ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? విస్మయంగా అడిగాడు చక్రవర్తి. అవును, 10 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఒంట్లో బాగాలేదేమో, లీవ్ పెట్టిందేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటి? నువ్వు అడగలేదా ఏమైంది అని? ఆశ్చర్యంగా చూశాడు. వేణు నిట్టూర్చాడు. ఏం మాట్లాడినా సమాధానం సరిగ్గా చెప్పదు. ఇన్ని రోజులు కనీసం స్నేహితుల్లాయినా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం. సుమారు నెల కావస్తోంది. తనలో ఏదో మార్పు వచ్చింది. పరధ్యానంగా ఉంటోంది. నవ్వడం మరిచిపోయినట్టుగా ఉంది. మాధవి కూడా సమయానికి డెలివరీకి వెళ్లడంతో అర్చన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అదేంటి వేణు, నాకెందుకు చెప్పలేదు? మనం రోజు కలుస్తూనే ఉన్నాం కదా. వేణు మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎంత ఆత్మీయుడైనా నా భార్య నాతో సరిగ్గా ఉండడం లేదని అస్తమాను చెప్పుకోవడం తనకే అవమానం. చక్రవర్తి పెళ్ళైన 5-6 నెలలకే అర్చనని తను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి తండ్రి అయ్యాడు. కాని తను, అర్చన తనని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అంగీకరించడం లేదు. ప్రతి రాత్రి అర్చన కౌగిలి కోసం తను తప్పిస్తూనే ఉన్నాడు. 10 కాగానే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకుంటుంది. అప్పటిదాకా ఎన్నో కబుర్లు చెప్తుంది. టిఫిను, వంట చేసి పెడుతుంది. భార్యగానో, స్నేహితురాలుగానో ఉదయం లేచిన దగ్గర నుంచి తనకి ఏ టైంకి ఏం కావాలో అన్నీ అమరుస్తూ కులాసాగా బండి వెనకాల కూర్చుని కలిసి ఆఫీసుకు వెళుతూ సినిమాలు, షికార్లు తిరుగుతూ రాత్రి కాగానే తన నుండి దూరంగా పారిపోయే అర్చన గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ఎంతో ప్రేమించి, తప్పించి, లాలించి, బుజ్జగించి, అనునయించి పెళ్లి చేసుకున్నాడు. తన మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు కూడా నిరాశ చేసి అర్చన జీవితం నాశనం కాకూడదని ఆమెని అర్ధాంగిగా చేసుకున్నాడు. తనకి బ్యాంకు ఉద్యోగం రావడం ఆమె అదృష్టం కాదా? లేకపోతే ఇంత స్వల్ప వ్యవధిలో జీవితం ఇలా సెటిల్ అయ్యేదా? అర్చన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆమె మనసులో ఏముంది? ఏం చెయ్యాలనుకుంటోంది? వేణు, ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఆలోచనల నుంచి తేరుకుంటూ, తెలీదు. అర్చన మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది. నాకెందుకో అనుమానంగా కూడా ఉంది.
ఏదో జరగకపోతే తనకి సెక్స్ అంటే భయం ఎందుకు అన్నాడు కొంచెం ఆవేశంగా. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? నీకు అర్చనకి ఇంకా సయోధ్య కుదరలేదా? నేనింకా ఈ పాటికి మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకున్నారనుకున్నాను. అదేంటి వేణు, ఎందుకు ఊరుకున్నావు? ఊరుకోకేం చెయ్యాలి? కొట్టనా, తననా, వెళ్ళగొట్టనా? వేణు, ఆవేశం కాదు, కొంచెం నిదానంగా మాట్లాడు. మంచో చెడో, తొందరపాటో గ్రహపాటో ఆమెను పెళ్లి చేసుకున్నావు, ప్రేమించావు, కావాలనుకున్నావు. అందరిలా కాకుండా అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగినా మీరు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ 6 నెలలు దాటింది, ఇంకా మీ మధ్య ఏం జరగలేదు అనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. తప్పు నీదా, ఆమెదా? వేణుమోహన్ జేవురించింది. తప్పు నాదే. ఎస్, చక్రవర్తి, నాదే. ఎంత ప్రేమించినా చెడ్డ పేరు తెచ్చుకున్న అమ్మాయిని ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాను చూడు, అది నేను చేసిన బ్లండర్. కమాన్, కూల్ డౌన్ వేణు. ఏదో జరిగింది, నీకు తెలిసే చేసుకున్నావు కదా. అయితే నేనేమందుకు రిపెంట్ అయ్యి ఆవిడ్ని ఆదరించడం లేదా, ప్రేమించడం లేదా? నేనేమన్నా ఆ విషయాల గురించి ఆవిడితో గొడవపడ్డానా? ఏం చేశాను? పెళ్లి చేసుకున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఆవిడ నాతో కోఆపరేట్ చేయకపోతే నేనేం చేయను? పైగా ఉద్యోగం కూడా మానేసి కూర్చుంది. ఏం జరిగింది అంటే చెప్పదు. పిచ్చెక్కిపోతుంది నాకు. నేను వెధవలా కనిపిస్తున్నాను ఆవిడికి. చెప్పు, మాధవికి చెప్పి ఆమెకి ఏదైనా దెయ్యం పట్టిందేమో కనుక్కో. వేణు, నువ్వెంత త్యాగం చేశావో, ఆమె కోసం ఎంత సాహసం చేశావో ఆమెకి తెలీదా? ఇంతగా ప్రేమించిన నీకన్నా వేరే ఎవరన్నా తనకింత సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలరా? ఎనీవే, ఉద్రేకపడకు. ఇంట్లో హడావడైపోని మాధవికి చెబుతాను అర్జున్తో మాట్లాడమని, సరేనా? ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. ఆమె మనసులో ఎవరన్నా ఉన్నారేమో అనిపిస్తోంది. నా ప్రేమ 1 వే ట్రాఫిక్ కదా, విరక్తిగా అన్నాడు వేణు. ఆమెకి వేరే ఎవరిని ప్రేమించే అర్హత లేదు వేణు, అస్సలు లేదు. నీ పట్ల ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అలాంటి స్థితిలో నువ్వు తప్ప ఎవరు చేసుకుంటారామెని? నో, నాకేదో అనుమానంగా ఉంది వేణు. ఏదో జరిగింది. డెఫినెట్గా మానసికంగా దెబ్బతింది. నాకు తెలిసి ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకువెళదాం. నాకు అలాగే అనిపిస్తోంది. పగలంతా చాలా బాగుంటుంది, రాత్రి కాగానే ముడుచుకుపోతుంది. దగ్గరికి వెళితే చాలు బెదిరిపోతూ చూస్తుంది. 10 రోజుల నుంచి అయితే పగలు రాత్రి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. నాకేం అర్థం కావడం లేదు. ఏమో, మా జాతకాలు కలవలేదేమో. నేను అనవసరంగా బలవంతంగా వెంటబడి చేసుకున్నానేమో. దేవుడు మా ఇద్దరికీ రాసి పెట్టినప్పుడు ఏం చేసినా ఈ సమాంతర రేఖలు కలవు. జాతకాల గడిబిగుడ్డ, చూద్దాం. అయినా అనకూడదు కానీ వేణు, నువ్వసలు మగాడివేనా? వేణు రోషంగా చూశాడు. ఏం తమాషాగా ఉందా? కోపంగా అన్నాడు. మరేంటి, అర్చన నీ భార్య, నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. వాటిని వినియోగించుని దారిలో పెట్టుకోలేవు. ఏంటి తపస్సు? భార్యుండి బ్రహ్మచారిగా బతకడం నీకు అవమానంగా లేదు? నీ తోటి వాళ్ళం మేమంతా తండ్రులైతే నీకు తండ్రి కావాలనిపించడం లేదు? నయ్యానా భయానా దారిలో తెచ్చుకోవాలి. చక్రవర్తి చక్రవర్తి నచ్చజెప్తున్నట్టన్నాడు. ఆమె నీ భార్య. సామ దాన దండోపాయాలు ఉపయోగించి దారిలో పెట్టుకునే బాధ్యత నీది. సెక్స్ విషయంలో ఆమెకేమన్నా భయాలుంటే పోగొట్టే ప్రయత్నం చేయి. అనునయంగా, జాగ్రత్తగా, నీకు అనుకూలంగా తిప్పుకో. నీ వైపు నుంచి కూడా ప్రయత్నాలుండాలి కదా. ఆమె అంతటా ఆమె నీ కౌగిట్లో వాలిపోవాలని ఎదురుచూడడం తెలివి తక్కువ. జరిగిన సంఘటన మర్చిపోయి తనంత సాహసం చేయలేదు. నీ మీద ఇష్టమున్నా నీ అంతటి నువ్వు చొరవ చేయకపోతే ఎలా? చక్రవర్తి మాటలు వేణు మెదడు మీద పనిచేయడం ప్రారంభించాయి. అతని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. నిశ్శబ్దంగా ఉన్న తేనె తొట్టను కదిలించినట్టు చెల్లాచెదురుగా అయ్యాయి ఆలోచనలు. అవును, అర్చన తన భార్య. తనకి సంపూర్ణమైన హక్కులున్నాయి. చక్రవర్తి అన్నట్టు తన ఉపయోగించుకోవడం లేదు. వేణు చక్రవర్తి మాటలే మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అర్చన స్నానం చేసి వైల్ చీర కట్టుకుని పెద్ద జడ వదులుగా వేసుకుని పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. సింపుల్గా ఎంతో అందంగా అనిపించింది. వేణు ముగ్ధమోహనంగా ఉన్న ఆమెను చూస్తూ వెనకగా వెళ్లి నెమ్మదిగా కళ్ళు మూశాడు. అర్చన ఉలిక్కిపడి అతని చేతులు తోసేసి విసురుగా లేచి నిలబడింది. వేణువైపు చూసి ఏంటిది అంది కొంచెం చిరాగ్గా. వేణు మనసు కలుక్కుమంది. నెమ్మదిగా తనకి తాను నచ్చజెప్పుకుని నీ కళ్ళు మూసే ధైర్యం నాకా కింకెవరకుంటుంది అడిగాడు చిలిపిగా. అర్చన మాట్లాడలేదు. నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది. వేణుకి ఆమెనలా చూస్తుంటే మతి పోతున్నట్టుగా ఉంది. ఆమె అందం అతనిలో వివేకాన్ని చంపేసింది. తాపం నరనరాన వ్యాపించి ఆలోచన హీనుని చేసింది. ఆమె తిరస్కారాలు, చిరాకులు అతనిపై ప్రభావం చూపించలేకపోయాయి. ఆమె భుజం మీదుగా వంగి ఆమె చెంపకి తన చెంపరాస్తూ పరవశంగా అన్నాడు. అర్చన, ఎంత బాగున్నావో తెలుసా? వనంలో విహరిస్తున్న శకుంతల్లా ఉన్నావు. కాళిదాసు నిన్నిప్పుడు చూస్తే మరో కావ్యం రాస్తాడు. అర్చన చివున దూరం జరిగింది. వేణుకి ఒళ్ళు మండిపోయింది.
ఆమె భుజం మీద చేతులేసి విసురుగా తన వైపు తిప్పుకుంటూ అక్కసుగా అన్నాడు. ఏంటి, ఎవరో పరాయివాళ్ళు నీ ఒంటి మీద చేయి వేసినట్టు అలా దూరం దూరం జరుగుతావు? నేను నీ మొగుణ్ణి. అర్చన బలవంతంగా అతడిని విడిపించుకుని అక్కడి నుంచి కదిలి కనకాంబరం మొక్కల దగ్గరకు వెళ్లి సుతారంగా పూలు కోయసాగింది. వేణు విడిచిపెట్టలేదు. ఆమెను అనుసరించి వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్చనకి నిప్పులో కణికిల్లా తగిలాయి అతడి పేదాలు. నిలువెల్లా వణికిపోతూ అంది. వద్దు, దయచేసి నన్ను ముట్టుకోవద్దు, నాకిష్టం లేదు. వేణులో ఆవేశం పెళ్ళుబుకింది. చక్రవర్తి మాటలు చెవుల్లో గింగిర్లెత్తాయి. ఏం, ఎందుకు ఇష్టం లేదు? అంత ఇష్టం లేని దానివి పెళ్లికెందుకు ఒప్పుకున్నావు? అదంతా నాకు తెలియదు. నన్ను మాత్రం ముట్టుకోవద్దు. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నేను నీ భర్తని. నా కోరిక తీర్చాల్సిందే. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాడు. అర్చన అతని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అంది. వదులు, నా వల్ల కాదు. నాకిష్టం లేదు. నన్ను ముట్టుకోవద్దు. వదులు. ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. వేణు ఆమెను మంచం మీద పడేసి 2 చేతుల మధ్య బంధించాడు. అర్చన పెనుగులాడింది. వదులు, నన్ను ప్లీజ్ వదులు. వదలను. ఇన్ని రోజుల నుంచి ఎంతో సహనం వహించాను. నా వల్ల కాదు. నేను మనిషినే. నేను మగాడినే. భార్యుండగా బ్రహ్మచారిగా బ్రతకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయి. దయచేసి నన్ను వదులు. నాన్ సెన్స్. నువ్వు ఉండగా నాకు వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయాల్సిన కరమేంటి? నాకిష్టం లేదు కాబట్టి. నేను సుఖపెట్టలేను కాబట్టి. అలాంటప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? కోపంతో ఊగిపోతూ అరిచాడు. నేను ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా ఒప్పించారు. అరిచింది అర్చన లేవబోతూ. ఏం, నాకేం తక్కువైంది? నిన్నెంత ప్రేమించాను, ఎంత ఆరాధించాను. నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి. ఆమె లేవకుండా అదింపెడుతూ అన్నాడు. కావచ్చు, అలాన్నీ నాకిష్టం లేకుండా నన్ను అనుభవించే హక్కు నీకు లేదు. ఏం, ఎందుకు లేదు? లేదు లేదు, నన్ను వదులు వదులు. అతని చేతుల నుండి వదిలించుకోవడానికి పెనుగులాడుతూ ఏడుపు స్వరంతో అంది. వదలను. ఏం, చెడిపోయిన నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా? అర్చన దెబ్బతిన్నట్టుగా చూసింది. ఏమన్నావు? అవును, నేనేం తప్పనలేదు. నువ్వు చెడిపోయావు. నిన్ను నాగరాజు కిడ్నాప్ చేయడమే కాదు, రేప్ చేశాడు. అవునా? నిజం చెప్పు. అందుకేనా నీకు సెక్స్ అంటే ఇష్టం లేదు? ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తోంది. చెప్పు, నిజం చెప్పు. నేను కాబట్టి, నిన్ను మనసారా కోరుకున్నాను కాబట్టి అంత జరిగినా పోనీలే అని పెళ్లి చేసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వే రాక్షసివి. నీకు అసలు మనసు అనేదే లేదు. కనీసం కొంచెమైనా కృతజ్ఞత ఉందా? ఎవరో నిన్ను పెళ్లి చేసుకోరని, తల్లిదండ్రుల గుండెల మీద బరువుగా వాళ్లకో ప్రశ్నార్థకంగా మిగిలిపోతావని నేనెంత త్యాగం చేశానో నీకు తెలుసా? ఎంతగా క్షోభ పెడతావా నన్ను? అర్చన గుడ్లప్పగించి చూడసాగింది వేణుని. ఆమె కళ్ళల్లో అంతులేని విస్మయం కనిపిస్తోంది. కొన్ని వందల ప్రశ్నలు కళ్ళల్లో తిరుగుతూ జవాబు కోసం వేణువైపు చూస్తున్నాయి. నెమ్మదిగా ఆమె నోట్లోంచి అనేక ప్రశ్నలు బాణంలా వచ్చాయి. నువ్వు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావా? నీకు నా మీద ప్రేమ లేదా? అబద్ధం చెప్పకు వేణు. వివాహానికి పునాది జాలి, దయ, కృతజ్ఞత అని నేనెప్పుడు అనుకోలేదు. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, గౌరవం, అభిమానం ఉండాలనుకున్నాను. మనశరీరాలు పంచుకుంటూ బ్రతికే భార్యాభర్తల మధ్య కృతజ్ఞత ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. ఎవరన్నా విన్నారా? నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని మా అమ్మ నా నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నన్ను దక్కించుకోవాలన్న స్వార్థంతో నువ్వు నన్ను ఊపిరి సలపనివ్వకుండా చేసి బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టావు. నా బతికేదో అయిపోయిందని నువ్వు పెళ్లి చేసుకుని నాకు ఈ జీవితం ఇవ్వకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో అనే అభద్రతా భావంతో నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను. నాకా ఆలోచనే లేదు. ఏం వేణు, నేను అందరిలాంటి ఆడపిల్లను కానా? నాకంటూ వేరే కోరికలు, ఆశలు ఉండకూడదా? నా కాబోయే జీవిత భాగస్వామి పట్ల నాకొక నిర్దిష్టమైన ఆలోచన, కోరిక ఉండకూడదా? ఎవడో ఒళ్ళిపోగరతో నా మీద కక్షతో 2 రోజులు నన్ను బంధించిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? వద్దు. నా అంతరాత్మని అనుక్షణం చంపుకుని బ్రతికే ఈ స్థితి నాకొద్దు. దయచేసి నన్ను మర్చిపో. నీకు కావలసిన వాళ్ళని పెళ్లి చేసుకో. నాకీ బతుకొద్దు వేణు, వద్దు. అర్చన 2 చేతుల్లో మొహం దాచుకుంది. అప్పటికే చక్రవర్తి మాటల ప్రభావంతో ఒక పక్క ఆమె మీద కాంక్షతో, మరో పక్క కరిగిపోతున్న వేణుని ఆమె ఏడుపు కదిలించలేకపోయింది. అందుకే కసిగా అన్నాడు. నో, అదంతా నాకు తెలీదు. నేను నీ భర్తను. ఇప్పటిదాకా ఎంతో సహనం వహించాను. నా సహనం నా చేతకానితనంగా భావిస్తున్నావు నువ్వు. నేను ఉపేక్షించను. నిన్ను క్షమించదలుచుకోలేదు. నాలో జాలి, దయ ఏమీ లేవు. నా హక్కు నేను ఉపయోగించుకుంటాను. అంటే అంటే నీకు నా శరీరంతోటే కాని మనసుతో ఏం సంబంధం లేదన్నమాట. నన్ను బలవంతంగా అనుభవించడానికి పెళ్లి చేసుకున్నావన్నమాట. నీకసలు సంస్కారం లేదు. ఛీ! అవును, లేదు. సంస్కారం లేదు, సరేనా? వేణు పళ్ళు పటపట్లాడిస్తూ ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు.
ప్రజ్ఞ తెల్లబోయింది. అతన్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఆమెకి చాలా జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరినీ బాధ పెట్టడం, హింసించడం అతని తత్వం కాదు. కాకపోతే తాను అనుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనని ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెని తాను భారీగా పొందాలన్న తృప్తి, గర్వం అతనిలో ఉన్నాయి. కాని అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప ప్రేమ చూపించలేకపోయింది. కారణమేంటో అర్చనకే తెలియాలి. నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏది ఏమైనా అర్చన వేణు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకి విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు. అనుభవజ్ఞురాలైన డాక్టర్గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది. రిలాక్స్ వేణు, రిలాక్స్. ఓకే, ఏం జరిగిందో ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిందేదో జరిగింది, మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేను ఊహించిందైతే నువ్వన్నట్లు ఒక్కసారి మీ ఇద్దరూ శారీరకంగా కలిసినా ఆమెకి గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరూ కలిసిన పీరియడ్ని బట్టి ఆమెకి గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలి వెళ్ళిన బాబు నీ కొడుకే. వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. మీరనేది అక్షరాల నిజం. ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, నువ్వు అర్చనని బలవంతంగా అనుభవించావు. వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు. అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణు. నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా ఆమెని అనుభవించడం నేరం. కానీ మనం కొంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదనే నేను అనుకుంటాను. ఎనివే, ఇప్పుడు అర్చన తిరిగి వస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనుకుంటాను. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబుని స్వీకరించి మరో పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో. ఎలా మర్చిపోను? ఆవేదనగా అన్నాడు వేణు. వేణు, ఆఫ్టర్ ఆల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మరిచిపోతూ, వర్తమానంతో రాజీ పడిపోతూ, భవిష్యత్తును నిర్మించుకుంటూ సాగిపోవడమే జీవితానికి అర్థం. కాబట్టి నువ్వు ఇకనైనా అర్చనని మర్చిపోవడం మంచిది. పెద్దదాన్ని, నీ శ్రేయోభిలాష్ని, ఎంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను. వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు. అయితే బాబు నిజంగా నా కొడుకేనా? నవ్వింది ప్రజ్ఞ. మగవాడు అనిపించుకుంటున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటి మీద చేయి వేయనివ్వని అర్చన ఇంకెవరికో పిల్లాన్ని కంటుందా? అది కాదు నా ఉద్దేశం, కలవరంగా అన్నాడు. నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే DNA టెస్ట్ చేయించు. నో, అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తెచ్చుకుంటాను. గుడ్. బాబు నీ జీవితాన్ని ట్రెమండస్గా మార్చేస్తాడని ఆశిస్తాను. వేణు లేచాడు. అతని మనసు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబుని అర్జెంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది. వెళతాను అన్నాడు. ఓకే, గుడ్ లక్. ప్రజ్ఞ చెయ్యి అందించింది. థ్యాంక్ యూ. వేణు బయటకు నడిచాడు. అతను వెళ్లిన వైపు చూస్తూ సన్నగా నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏలూరు బస్టాండ్లో బస్ దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ పువ్వులు, అరటిపండు తొక్కలు తొక్కకుండా చీరకుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకొచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడిపోయింది. అటు ఇటు రకరకాల దుకాణాలు, లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్లోంచి బయటకొచ్చే బస్సులతో రద్దీగా హడావిడిగా ఉంది. ఏంటి జీవితం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? వేణును వదిలొచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతున్న తనని అమ్మ పరిగెత్తుకునొచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తోంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనని బాగా తిట్టారు. అతనిలాంటి మంచివాడితో రాజీపడి బతకుండా ఇలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణారహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాణన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బయలు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణం బడలిక, ఖాళీ కడుపు దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. అమ్మ ఏడుస్తూ ఏదో జరిగింది. ఆడపిల్ల ఎక్కడికి వెళుతుంది ఉన్నపళంగా? దాని ఆరోగ్యం బాగునట్లేదు. డాక్టర్ని తీసుకురండి అంటోంది. కాసేపటికి ఏవో పరీక్షలు. నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా తీయగా హార్లిక్స్ కావచ్చు.
బలహీనంగా ఉందా అమ్మాయి? జాగ్రత్తగా చూసుకోండి. మందులేం అవసరం లేదు. పళ్ళు పాలు బాగా ఇవ్వండి. బంగారం లాంటి మనవడు పుడతాడు. డాక్టర్ స్వరం. ఆ తర్వాత తనకి భవిష్యత్తంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. ఒట్టి మనిషి కాదురా, దాని పురుడు పోసిందాకా ఉండని ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు. అమ్మ స్వరం. అతన్ని నీ కూతురు వదిలేసి వచ్చింది. నేనేం మొహం పెట్టుకుని ఫోన్ చేయనమ్మా? దానికి అసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దాని బతికేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతను వదిలేసి ఎందుకు వచ్చినట్టు? అమ్మా, ఆడది ఆడదానిలో ఉంటే ఈ సమస్యలు వస్తాయా? తనేదో రాణి రుద్రమ్మని అనుకుని వెధవేషాలేసింది. మగాడు, అందులోనూ రౌడీ వెధవ, ఊరుకుంటాడా? అయిందేదో అయిందిరా. భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాణ్ణి ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అరిచిన చెవుల్లో పొదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కొంపట్ల గుండె మండుతోంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడాపెడా చెంపలు వాయించాలనిపిస్తోంది. కాని పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు మగాడి తరపునే మాట్లాడతాడు. ఈయనకొచ్చే భార్య ఎలా బతుకుతుందో? భగవంతుడు దయతల్చి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనుకొస్తే అస్పష్టమైన ఆలోచనలతో కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన చేకూరింది. ఇల్లు అమ్ముడైపోయిందమ్మా. మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు. నేనక్కడ పరువుగా బ్రతుకుతున్నాను. అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటకొచ్చేసింది. రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోతోంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతోంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమని తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమిస్తున్నాను అన్న వారందర్నీ ఒక్క చూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంకా వేణు భారీగానే బ్రతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాణ్ణేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీయకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలవలు పలవలల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిన దానికి పొరుగు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలపడం కోసం ఇష్టం లేని వాణ్ణి భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తల వంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా? ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకు దుఃఖం పొర్లిపొర్లొస్తోంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్న మాధవ్ కూడా రాజీ పడమని చెబుతోంది. తన బాధ అర్థం చేసుకుందా ఏనాడైనా? వేణువైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య తనకి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్ గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక్క ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం. తన మనసు తెలుసు, తన ఆశయం తెలుసు, తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నదే నీలిమే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టయింది. అమ్మయ్యా! చిరుచీకట్లో చిన్న ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిందల్లా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కి పోనీమంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుంచి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్లు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్ కూడా అర్చన అంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకితనం వాళ్ళకి ఎంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు.
ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకు కొంత శాంతి లభించొచ్చు. కన్నతల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలాగే ఆడుతుంది. ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు. 3వ అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాటు. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3వ అంతస్తు చేరుతుంటే ప్రాణ స్నేహితురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూదిపింజలా తేలిగ్గా అయినట్లు అనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడి చేయి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే అంటే నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడ్నుంచి వస్తున్నావు అర్చన? రారా లోపలికి రా. పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది. ఎవరు జగతి? అంటూ లోపల నుంచి వచ్చిన ఆనంద్ అర్చనను చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన బాగున్నారా అంకుల్ అనడంతో, ఆ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగాడు. కానీ ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీలు లేదాంటీ అడుగుతూ సూట్ కేసు ఒక పక్కగా గోడ కానించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళయింది, స్టేట్స్కి వెళ్ళిపోయింది. నీకు తెలీదా? జగపతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్? నీలు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాం, మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళై 2 నెలలైంది, వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు, అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మ తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం సందర్భం ఏమొచ్చిందని తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురు భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదుగుండాలర్చన. మగాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దూవితే నష్టపోయేది మనమే. నీ అందానికి నీ తెలివితేటలకి కొంచెం వినయం సహనం మనన ఉండుంటే మా నీలులాగా మంచి ఫారెన్ సంబంధం వచ్చేది. చూడు గతిలేక చేసుకున్నట్టయింది. ఎంతకీ మీ ఆయనకి ఏదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? పాతాంటి కాదివిడ, మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు నిష్ఠూరాలు అవమానించడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తోంది. అక్కడ ఒక క్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి వాళ్ళ కూతురుతో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించలేదు. మనస్ఫూర్తిగా ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేసావా లాంటి ప్రశ్నలు వేలేదు. పరిస్థితి తాను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు, వస్తానంటే ఇటు వెళుతూ మిమ్మల్ని నీలుని చూసి వెళదామని వచ్చాను. వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా, మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుంది. నిజానికి అర్చనకి సాయం చెయ్యాలనే ఉంది జగత్కి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చితనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్లల్లా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తర్వాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడికి తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండే ఉండొచ్చునన్న భయం అర్చనని చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకు ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెని బాధించింది. ఎక్కడ తన మాటల్లో ఆప్యాయత కనిపిస్తుందో అన్నట్టు పొడి పొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదంటే నా కోసం అమ్మ ఎదురు చూస్తుంటుంది, వస్తాను. అర్చన చరచరా నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్లడంతో జగతి నిట్టూర్చింది. మనసు దిటవు చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్లే లోపలికి వెళ్ళిపోయింది.
అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకు అర్థమైపోయింది. తనని ఎవరూ అర్థం చేసుకోరు, చేసుకోలేరు. కన్నతల్లే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్థం చేసుకుంటారన్న ఆశే అర్ధవిహీనం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగినాడు తాను జీవితాన్ని జయించిన మహారాణవుతుంది. ఎస్, జయించాలి. ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూ మతం పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటీర్గా రద్దు చేసుకోవడం, ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కుల్ని వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మరిచిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటినుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయం అంటారా, లేక బలహీనత అంటారా, లేక మంచితనం అంటారా? ఏ పేరు పెడతారో ఈ సాంప్రదాయవాదులు. ఆ పేర్లు ఏమన్నా కాని తనకు అవసరం లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తప్పిస్తున్నావో తనకి జన్మించే హక్కుంది. అది కాదనే హక్కు నీకెంతమాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెళ్ళును కొట్టినట్టు అనిపించింది. ఉలిక్కి పడింది. హత్య? ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం హత్య అవుతుందా? ప్రతి నెల 3 రోజులు తన శరీరంలోంచి ఎంతో రక్తం పోతోంది. అది చెడు రక్తం. మరిది? ఇది చెడు రక్తం కాదా? అలా అని నీ తల్లి కూడా అనుకునుంటే నువ్వెవరివి? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చెయ్యాలో తెలియని స్థితి. ఏం చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే భళ్ళున బద్దలయ్యే నీళ్లకొండలా ఉంది ఆమె హృదయం, బరువుగా, బాధగా. అర్చన తల విదిలించింది. ఈ ఆలోచనల నుంచి బయటపడాలి. ఈ సుడిగుండంలో చిక్కుకుని గెలగలా తన్నుకుని చావలేక బ్రతకలేక. నో, అలా జరగకూడదు. ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు? అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి. జానకి మేడం. తను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ జానకి. ఆవిడికి తనంటే చాలా ఇష్టం. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి ఎన్నోసార్లు కబురు చేసింది. ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పీహెచ్డీ చెయ్యి, జరిగిన సిల్లీ సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ. ఎస్, ఆవిడ్ని కలవాలి. ఆవిడ ఉండుంటారా? ఆమె ఇంకెక్కడికి వెళ్ళుండరు కదా? రిటైర్ అయ్యి ఉండరు కదా? లేదులే, అప్పుడే రిటైర్ అవరు. ఆవిడ తప్పకుండా ఉంటారు. ఆమెని కలవగలిగితే చాలు, తనకి కొండంత ధైర్యం వస్తుంది. అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. అమ్మయ్య, సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్టు. రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు, అప్పుడే స్పృహొచ్చినట్టు వెంటనే అటుగా వెళుతోన్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజీ వైపు వెళ్లమంది. సముద్రం మీద నుంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ. ఈ పేరులోనే ఏదో హాయింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగు పెట్టడానికి తాతాలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటికి తీసి డ్యామేజీని బాగుచేసి మళ్లీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి. కాలేజీ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. నాటి రోజులు ఎంత బాగుండేవి! ఎంత అద్భుతమైంది విద్యార్థి జీవితం! అందులోనూ కాలేజీ విద్యార్థి జీవితం ఎంత అందంగా, ఎంత చలాకీగా, ఎన్నో ఆశలు, ఏవేవో కోరికలు, ప్రేమలేఖలు, అల్లరి చేష్టలు, లేకిచూపులు, తమాషా జీవితం. ఆడైనా మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఆనందించడానికి పోగేసుకునే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు. పాతవాళ్ళెవరూ లేరు. అన్నీ కొత్త మొహాలే. అందంగా చలాకీగా ఉన్నారు. అందరి మొహాల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు. సుమారు 2 ఏళ్లు కాలేజీ నుంచి బయటకొచ్చి 2 ఏళ్లలో ఎంత మార్పు! ఆడపిల్లల్లో ఏదో ధైర్యం కనిపిస్తోంది. వాళ్ళ నడకలో, నవ్వులో వ్యక్తిత్వం, ధీమా. ఎక్కడ్నుంచొచ్చింది వీళ్ళకి ధీమా? కాలం తెచ్చిన మార్పా? ఎంత మంచి మార్పు! వాళ్ళందర్నీ గమనిస్తూ ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరకు వచ్చింది. గుమ్మం పక్కనే స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ సింహాచలం అర్చనని గుర్తుపట్టి చప్పున లేచాడు. బాగున్నారా అమ్మాయి గారు? విప్పారిన మొహంతో ఆప్యాయంగా పలకరిస్తోన్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి. బాగున్నాను సింహాచలం, నువ్వెలా ఉన్నావు?
నాకేం తల్లి, మీ అందరి దయ వల్ల హాయిగా ఉన్నాను. నీ జీవితమే అన్యాయం అయిపోయింది. శుభ్రంగా తిరుగుతున్నాడు, లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. స్థాణువైంది అర్చన. వాడు వాడు పెళ్లి చేసుకున్నాడా? అది కట్నంతో? ఎవరిచ్చారు వాడికి అసలు ఆడపిల్లని? వాడొక రాక్షసుడు. ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతుంది. నేటి రావణాసురుడైన ఆ వెధవకి నీతి లేదు, నియమం లేదు. అలాంటి వాడికి లక్షల కట్నం ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని పణం పెట్టిన ఆ తల్లిదండ్రులెవరో. పోనీలేమ్మా, బంగారం లాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా ఉన్నారు కదా? అర్చన తడబడుతూ అంది. బాగున్నాను. మేడం ఉన్నారా సింహాచలం? మేడం రిటైర్ అయ్యారమ్మా, 4 నెలలైంది. రిటైర్ అయ్యారా? అప్పుడేనా? ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా. ఆవిడకి పిల్లలు, వాళ్ళని చూడ్డానికి అమ్మగారు వెళ్లాల్సి వచ్చింది. ఆవిడకు కూడా ఆరోగ్యం బాగలేదు, అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారా? లేదమ్మా, వెళ్ళొచ్చారు. వచ్చి కూడా 10 రోజులైంది. మన దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి, వాటి కోసం వచ్చి వెళుతున్నారు. నిన్నొచ్చారు, ఈ రోజు రాలేదు. మేడం ఇల్లు తెలుసా సింహాచలం? తెలియకేం, తెలుసమ్మా. నన్ను తీసుకెళ్తావా అక్కడికి? అమ్మగారితో చాలా పనుంది నాకు. అలాగే తల్లి, ఇంకో అరగంటలో కాలేజీ అయిపోతుంది, వెళదాం. కాసేపు కూర్చోండి. అలాగే. అర్చన కూర్చోవడం కోసం చుట్టూ చూసింది. రూమ్ గుమ్మానికి బయట 2 పక్కల బెంచులున్నాయి. ఆమె చూపులు గ్రహించిన వాళ్ళ అన్నాడు సింహాచలం. లోపల కూర్చోమ్మా. వద్దులే సింహాచలం, అలా ఒక్కసారి కాలేజీ మొత్తం చూసొస్తాను. వెళ్ళరా తల్లి. సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతకి చెలించిపోయింది అర్చన. చదువు సంధ్యాలేని ఈ వ్యక్తిలో ఉన్నపాటి సంస్కారం కూడా తన వాళ్ళెవరికీ లేదు. నిట్టూర్చి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి తను తిరిగిన పరిసరాల్ని చూడ్డానికి బయలుదేరింది. వేణు ప్రజ్ఞ దగ్గర నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పార్కుకెళ్లి కూర్చున్నాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఉదయం తాను చెప్పిందేది తండ్రి వినలేదు. వినుంటే కథలో వచ్చిన చిత్రమైన మార్పుని అబద్ధంగా కొట్టేసేవారు. అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో. ఇప్పుడు అర్చన సంగతి, తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసిప్రాణం బలి కాకూడదు. బాబు తన రక్తం. వేణు ఛాతి ఉప్పొంగింది. నేను తండ్రినయ్యానా? దోషైతే అయ్యాను, కానీ తండ్రినయ్యాను. చాలు. చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజలా తాను రెచ్చిపోకుండా ఉంటే ఎప్పటికీ తండ్రి అయ్యేవాడు కాదు. అది కూడా అర్చన ద్వారా. ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబున్నాడు. బాబులో అర్చనని చూసుకుంటూ బతికేయచ్చు. అర్చనని ఎంత ప్రేమించాడు, ఎంత ఆరాధించాడు. ఆమె తనను ఒక గడ్డిపోచలా తీసేసినా, అవమానించినా ఆమె వెంటపడి ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరగపోయి ఉంటే అర్చన తనకి దక్కేదా? ఆమె ఆశలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమని అంగీకరించేది కాదు. ఒక విధంగా ఆ సంఘటన ఆమెకి శాపం, తనకి వరంగా పరిణమించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది వరం కాదు, ఇద్దరికీ శాపమే అని. సార్, పల్లి కావాలా? ఆలోచనలు చెదరగొట్టిన ఆ కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి. తమాయించుకుంటూ వద్దు అన్నాడు. తీసుకోండి సార్, ప్లీజ్ సార్, ప్రాధేయపూర్వకంగా అడిగాడా కుర్రాడు. వేణుకి కొంచెం జాలేసింది. వాడిని అక్కడి నుంచి పంపేస్తే మళ్ళీ అర్చన గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోవచ్చన్నట్టుగా జేబులోంచి 10 రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు. కుర్రాడు హుషారుగా పల్లి అని అరుస్తూ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల కుర్రాడిని చూస్తుంటే వేణుకి ఏదోలా అనిపించింది. చదువుకోవలసిన వయసులో వాడికి కర్మేంటి? ఏ తల్లి కనొదిలేసిందో పాపం, ఇలా బాలకార్మికుడుగా బతకాల్సొచ్చింది. బాలకార్మికుడు? వేణు సడన్గా ఏదోగా అనిపించింది. బాలకార్మికుడుగా ఎందుకయ్యాడు? వాడి తల్లి తండ్రి వదిలేశారా వాణ్ణి? తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారా? అవును. వేణు ఆపాదమస్తకం వణికాడు. వెంటనే బాబు గుర్తొచ్చాడు. బాబుని తెచ్చుకోవాలి, వెంటనే తెచ్చుకోవాలి. తన ప్రాణానికి ప్రాణంగా, తన కంటి పాపలా వాణ్ణి పెంచుకోవాలి. అర్చన కసాయిది, తను కసాయివాడు కాదు. తన బాబుని తను పెంచుకుంటాడు. వేణుకి ఇంకొక క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఎలా ఉన్నాడో, తన రక్తం పొంచుకు పుట్టిన బాబు. వాణ్ణి చూడాలి, అవును చూడాలి. వెంటనే తనతో తెచ్చుకోవాలి. చివాలన బెంచి మీద నుంచి లేచాడు. పార్కింగ్ ప్లేస్లో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపు పోనిచ్చాడు. వేణు గేటు తోసుకుని లోపలికి నడిచేటప్పటికీ వాకిట్లో అరుగు మీద కృష్ణస్వామి కూర్చున్నాడు. వాకిలి శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుంది. అరుగు మీద దుమ్ము ధూళి అంతా పోయి కూర్చోవడానికి వీలుగా ఉంది. పనమ్మాయి లోపల నుంచి ప్లాస్టిక్ చేటలో చెత్త తీసుకొచ్చి ఓ మూలగా పెట్టిన కవర్లో చెత్త వేసింది. అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువిస్తాడో వేణుకి గుర్తొచ్చింది. మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు.
తనింట్లో అతనికే కొత్తగా మొహమాటంగా అనిపించింది. రానన్నా, ఏం అలాగే ఉండిపోయావు? చాలా ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి. వేణు ముందు రెండడుగులు సందేహంగా వేసిన బాబు గుర్తు రావడంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది. కళావిహీనమైన ఆ కళ్ళల్లో చిన్న వెలుగు వెలిగింది. తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగు మీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు. నాన్న, బాబు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ బాబు? కొంచెం చిత్రంగా చూశాడాయన. అదే, అది అర్చన బాబు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు. ఇప్పుడు నమ్మకం కలిగిందా బాబు, నీ కొడుకే అని? వేణు తల వంచుకున్నాడు. ఏమైందిరా? అర్చన బాబుని ఎందుకు వదిలేసింది? మీ అనుబంధానికి గుర్తేనా బాబు? వేణు నిట్టూర్చాడు. బాబుకి మేం తల్లిదండ్రులు నాన్న, కానీ చెప్పరా, ఉదయం ఏదో చెబుతుంటే నాకు నిద్ర పట్టింది. చెబుతాను నాన్న, కానీ ఇప్పుడు కాదు. మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం. నాకు బాబుని చూడాలనుంది. ఆయన మనసు ఆర్ద్రమైంది. వేణు భుజం మీద ఆప్యాయంగా చేయివేసి నొక్కుతూ అలాగే వెళదాం నాన్న అన్నాడు. వేణు కళ్ళల్లో ఆనందం విరిసింది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి టికెట్లు బుక్ చేస్తాను నాన్న. బస్సులో వెళదామా? కాకినాడ దాకా బస్సులున్నాయి, ఏసీ బస్సులు. అక్కడి నుంచి మన ఊరికి మంచి బస్సు ఉంటే వెళదాం, లేకపోతే టాక్సీలో వెళదాం అన్నాడు. అలాగే, నీ ఇష్టం. ఎంతకీ నువ్వు భోంచేశావా? అప్పుడు గుర్తుకొచ్చింది వేణుకి ఆయనకి భోజనం ఏర్పాటు చేయలేదని. నాన్న, మీకు భోజనం అంటూ ఆగిపోయాడు. పద, కాళ్ళు చేతులు కడుక్కునరా, అన్నం తిందాం అన్నాడాయన అరుగు మీద నుంచి లేస్తూ. అన్నమా? అయోమయంగా చూశాడు వేణు. నాకు వంటొచ్చు కదరా. ఓ. వేణు చూపులు గుమ్మంలోంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తాను లేచి లోపలికి నడిచాడు. గుమ్మం దగ్గరే మంచి పరిమళం, అగరొత్తుల పరిమళం. ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పనమ్మాయితో శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నారు. ఛ, తానొక ఫూల్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను తిరిగొచ్చేసరికి విస్తరాకుల్లో అన్నం కూర వడ్డించి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చునున్నాడు కృష్ణస్వామి. వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే పీట మీద కూర్చున్నాడు. ఎంతకాలమైంది నాన్నతో కలిసి భోంచేసి. వేణు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అవి బయటకు రాకుండా మంచినీళ్లు తాగి భోజనానికి ఉపక్రమించాడు. వేణు హైస్కూల్కొచ్చిందాక ప్రతి పూట ఖచ్చితంగా తండ్రితో కలిసే భోంచేసేవాడు. వేణుకి 7 ఏళ్ల వయసులోనే ఉపనయనం జరిగింది. గాయత్రీ మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులో దివ్యమైన తేజస్సు, అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం. నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు. అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన అతనొక బ్యాంకు మేనేజర్గా ఉండిపోవలసి వచ్చింది. కానీ ప్రయత్నించుంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు. నీళ్లు నిండిన అతని కళ్ళకి పళ్ళెంలో పదార్థాలు మసగ్గా కనిపించాయి. ఉపనయనమయ్యాక కొంతకాలం పాటు ప్రతి పూట భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు. గాయత్రీ మంత్రం చదివావా లేదా అంటూ పదే పదే అడిగి తెలుసుకునేవాడు. సంధ్యావందనం చేయించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. వేణుకి హఠాత్తుగా ఒకటి అనిపించింది. సుమారు హైస్కూలు చదువు అయిందాకా పాటించిన ఆచారాలు తను ఎప్పుడు ఎలా వదిలేసినట్టు అతనికి అంత ఆలోచించినా ఆ విషయం గుర్తు రాలేదు. సరిగ్గా భోంచే వేణు. ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందలేం. అందుకే పెద్దలంటారు, గతమనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కు లాంటిది. మరిచిపో. ఏం చెయ్యాలో అమ్మతో ఆలోచిద్దాం, సరేనా? ఆయన మాటల్లోని ఆర్ద్రత, ఆప్యాయత వేణు కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తుంటే బలవంతంగా కన్నీళ్లు అదింపెట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రాత్రి 9:30కి కాకినాడ వెళ్లే బస్సుకి టికెట్ బుక్ చేశాడు. సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకొని ఇంట్లో సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో చూశాడు. అంట్ల గిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా పెరటి తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. వంటగదిలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు. వాకిట్లోకి వెళ్లి తండ్రి పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు. నాన్నగారు, బాబుని అమ్మాయి చూసుకుంటోందా? ఆయన వేణువైపు చూసి మెత్తగా నవ్వాడు. లేదు, అమ్మకి ఆ బాబెవరో ఏంటో తెలీదు. ఆవిడ షాక్లో ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి మన ఇంట్లో పనిచేస్తుంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ అమ్మాయే బాబుని తాను పెంచుకుంటానని తీసుకుంది. వేణు కంగారుగా అడిగాడు. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది, భయపడకు. బాబు ఎక్కడికి వెళ్ళడు. అమ్మయ్యా! వేణు గుండె కుదుట పడింది. ఏటీఎంకి వెళ్ళొస్తాను నాన్న అంటూ బయటికి వెళ్ళబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి. డబ్బులు నా దగ్గర ఉన్నాయిలేరా. నువ్విప్పుడు ఓ 5,000 కోసం ఏటీఎం దాకా ఎందుకు? నా దగ్గర అస్సలు లేవు నాన్న.
పర్వాలేదురా, నీ డబ్బు నా డబ్బు అంటూ మనకి తేడాలేం లేవు కదా. ఇంట్లో ఉన్నాయి, నా దగ్గరున్నాయి, కూర్చో. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నట్టున్నావు. ఇంకా ఎంత టైం ఉంది మన బండికి? కూర్చున్నాడే కాని ఏం మాట్లాడాలో అర్థం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మనసు నిండా బాబు నిండిపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడో చిట్టి తండ్రి. తన పోలిక అర్చన పోలిక. ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి. అవును, ఆమె రాక్షసి, అందమైన రాక్షసి. తన సున్నితమైన మనసుని ముక్కలు చేసి ఆ ముక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మీద నుంచి నడిచి వెళ్ళిపోయిన గుండెలేని ఆడది. అందమైన ఆ రూపం వెనక ఎంత కాఠిన్యం, ఆ మనసు ఎంత పాషాణం. అలాంటి ఆడదాన్ని ప్రేమించడం తను చేసిన పొరపాటు. ప్రేమించి వెంటపడ్డం, ఆమె చేత్కారాలు అవమానాలు భరించడం, చివరికి ఆమె అహంకారం దిగిపోయిందనుకుని నిస్సహాయంగా తన చేయందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ పొరపాట్లే. ఎన్ని పొరపాట్లు చేశాడు. వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంతకాలం పడుతుందో. అంతదాకా అమ్మా నాన్నలకి మానసిక క్షోభే కదా. ఇది న్యాయమా? తను చేసింది ధర్మమా? ఒక యువతి కోసం కంటి దీపంలా పెంచుకున్న తల్లిదండ్రులకి ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్ళని క్షమించమని ఎలా అడగగాళ్ళు? బీఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం, ఆమెని భారీగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, బ్యాంకులో తనకి ఉద్యోగం రావడం అంతా జస్ట్ యాక్సిడెంటల్. ఎంత పెద్ద గాయం, మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్. ఆ రోజు చక్రవర్తి బ్రతిమలాడాడు. వద్దురా, నా మాట విను. నేను సరదాకి రాస్తున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్. నీలా నాకు పెద్ద అంబిషన్స్ లేవు. నా మాట విని సివిల్స్కి ప్రిపేర్ అవరా అని. తను వింటేనా? నో, అర్చనని పెళ్లి చేసుకోవాలి. ఆమె కోల్పోయిన జీవితానందాన్ని ఇవ్వాలి. అందుకు ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నట్టే జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, సెలెక్ట్ అవడం అంతా యాదృచ్ఛికం. తానేం కష్టపడలేదు. చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం. చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. చక్రవర్తి ఒకడే కొడుకు. అతనికి ఉద్యోగం చేసే అవసరం ఎంతమాత్రం లేదు. కానీ ఉద్యోగం చెయ్యాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. ఉద్యోగం వచ్చింది. అయితే అంతకుముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్త కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది. మాధవి మంచి అమ్మాయి. గొప్ప అందగత్తె కాకపోయినా చామన ఛాయ్తో, గోండ్రటి మొహంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి స్నేహశీలి. అర్చన విషయం చక్రవర్తితో చెబితే అతను ముక్కు చివాట్లు పెట్టాడు. భవిష్యత్తు చేతులారా పాడు చేసుకుంటున్నావు. నీకెందుకురా అమ్మాయి గొడవ? నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా అంటూ ఎంత చెప్పినా వేణు పట్టిన మొండిపట్టుకి మాధవి సపోర్ట్ ఇవ్వడంతో వేణు కోరిక నెరవేరింది. వేణుకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. తనని తాను ఎడాపెడా కొట్టుకోవాలనిపిస్తోంది. ఎదురుగా నుదుట నామాలతో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతని కంటికి విష్ణుమూర్తిలా అనిపించాడు. ఆలోచనల నుంచి బయటపడాలి. తల విదిల్చి లేచాడు. లోపలికి వెళ్లి గోడ గడియారం చూశాడు. 8:15 బయలుదేరాలి. బయటకొచ్చి మెల్లగా అన్నాడు, నాన్న, బయలుదేరదామా? కృష్ణస్వామి ధ్యానంలోంచి కళ్ళు తెరిచాడు. వెళదాం పద అంటూ లేచి కండువా దులుపుకుని భుజం మీద వేసుకుని లాల్చీ వేసుకోవడానికి లోపలికి నడిచాడు. అర్చనకి తాను 3 సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆ పరిసరాల్లో తిరుగుతుంటే అప్పటిదాకా నిరాశతో, నిస్పృహతో, విషాదంతో నిండిన మనసంతా కొత్తగా చైతన్యం నింపుకున్నట్టయింది. ఇదే చెట్టు కింద కదా ఎప్పుడూ తను, నీలు, లీలా కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఈ క్యాంటీన్ దగ్గరే కదా గంటల గంటలు కాఫీలు తాగుతూ బాతాకానీ వేస్తూ గడిపేవారు. ఈ వేదిక మీదే కదా తను అందరి చేత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది. ఇదే తన క్లాస్. అణువణువున ఆనందం. ఇదే ఈ క్లాసులోనే వేణు స్నేహితులు. ఆగిపోయింది. ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. నీరసంగా వెనక్కి తిరిగింది. గంట వినిపించింది. కాలేజ్ అయిపోయింది. అడుగులు వేగంగా వేసుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. సింహాచలం ఎదురొచ్చాడు. వెళదామా సింహాచలం అడిగింది. లేదమ్మా, ఆ యమ్మ అక్కడ లేరట, ఇంకెక్కడికో వెళ్ళిపోయారట. మీరు కావాలంటే రేపు కొత్త మేడం వస్తారు, కలుస్తారా అడిగాడు. పొంగుతున్న పాల మీద గిన్నెడు నీళ్లు ఒలికిపోయాయి. ఆశలన్నీ అణగారిపోయాయి. మళ్లీ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ దగ్గరకు వచ్చింది. ఈ జీవితం నిండా క్వశ్చన్ మార్కులేనా? నవ్వొచ్చింది. జీవం లేని నవ్వు. ఏం మాట్లాడకుండా తల అడ్డంగా తిప్పి వెనక్కి తిరిగింది. కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ, అంధకారం వలంకున్న భవిష్యత్తు. అర్చనకి ఉప్పెనగా దుఃఖం వచ్చింది. ఏంటి జీవితం? కొన్ని రోజుల ముందు తాను వేణుని వదిలేసొచ్చిన కన్యగానే ఉండేది. కానీ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వచ్చేలోపలే ఆ సంఘటన జరిగిపోయింది. ఆ రోజు అలా వేణు ఉద్రేకపడకపోయి ఉంటే ఈ జీవితం ఇంకో రకంగా ఉండేది. తన ఆశయాలు, ఆశలు అర్చనగానే మిగిలేది. కానీ ఇప్పుడు తను అర్చన కాదు, మిసెస్ వేణు. నో,
అలా జరగకూడదు, ఎన్నటికీ జరగకూడదు. అర్చనకి దిగులుగా, బాధగా, తన మీద తనకే జాలిగా అనిపిస్తోంది. ఈ వెధవ బతుకు బతకాల్సిన అవసరం ఉందా అనిపించింది కాసేపు. చావడానికి కూడా ధైర్యం కావాలి అనుకుంది. తనకి బతికే ధైర్యం ఉంది, కానీ చచ్చే ధైర్యం లేదు. ఏం జరిగినా బతకాలి, ఎలాగైనా బతకాలి. ఒక నిర్ణయానికి వచ్చిందల్లా ఆటో పిలిచెక్కింది. తనకున్న ముఖ్యమైన స్నేహితురాళ్లలో లీల కూడా ఉంది. తన దగ్గరకు వెళ్ళాలి. లోకం గొడ్డు పోలేదు. నీలిమలాంటి వ్యక్తిత్వం లేనిది కాదు లీల. మంచి మనసున్న మనిషి. దానికి చాలా ఆశయాలుండేవి. బహుశా పీజీ పూర్తి చేసి ఉంటుంది. నీలిమలా పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు. తనకు బాగా గుర్తున్న లీల ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అర్చన. చిరకాల స్నేహితురాల్ని చూస్తున్నానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం ఆపాదమస్తకం ఆనందంతో నృత్యం చేసింది. ఒక్కసారి ఆ రోజుల్లో అందరూ కలిసి చేసిన అల్లరి, కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్లి వెన్నెల రాత్రుల్లో డాబా మీద కూర్చుని పాత సినిమాల్లో పాడుకున్న పాటలు, ఒకళ్ళకొచ్చిన ప్రేమలేఖలు, మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తుకొచ్చాయి. తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకి నిరాశే మిగిలింది. అర్చన రాకను ఆహ్వానించింది, కాని ఆనందంగా స్వీకరించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగి చూసింది. పైగా లీల పెళ్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నిశ్చయమైంది. ఆశ్రయం కోరొచ్చిందని తెలియగానే నిర్దయగా అంది, సారీ అర్చన, నువ్వు ప్రాణ స్నేహితురాలివే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయడం నా గొయ్యిని నేను తవ్వుకోవడం అవుతుంది. ఏమీ అనుకోకు. అర్చన నిట్టూర్చింది. ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి. గర్భిణి, ఉదయం నుంచి తిండి లేకుండా తిరుగుతోంది. చేతిలో డబ్బుంది. హోటల్లో రూమ్ తీసుకోవచ్చు. కానీ ఎవరన్నా చూస్తే చూడని అనుకునే పరిస్థితి కాదు. అటు కన్న తల్లిదండ్రులు, ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి తనకున్న విషయం అందరికీ తెలుసు. ఈ విశాఖపట్నం తాను పుట్టి పెరిగిన ఊరు. ఎవరో ఒకళ్ళు ఎక్కడొక్కడ కనిపించొచ్చు. ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగచ్చు. సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? అవును, ఏమని చెప్పాలి? తల్లి తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని చెప్పాలా? నా మొగుడిని నేను వదిలేసొచ్చానని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఎందుకు అని అడిగితే ఆ ఎందుకు తన దగ్గర సమాధానం ఉందా? అర్చనకి ఆకలితో పాటు అవమానభారం కూడా కలిసి ఒళ్లంతా తూలిపోతోంది. అగమ్యగోచరంగా బయటకొచ్చి ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని అసక్తతతో కనిపించిన హోటల్లోకి దూరింది. ఆ క్షణంలో ఆమెకి మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్కి పంపించాడేమోనన్న భావన కలిగేలా ఆ జగన్మాతే హేమలత రూపంలో కనిపించింది. ప్రస్తుతం కాలేజీ ప్రిన్సిపాల్, ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్. అర్చనని చూడగానే గుర్తుపట్టింది. సంతోషం వెల్లివిరుస్తోన్న మొహంతో ఆత్మీయంగా పలకరించింది. ఏమర్చన, ఏంటిలా వచ్చావు? ఎలా ఉన్నావు? ఆమెని చూడగానే భయం, కంగారు కలిగిన అర్చనకి ఆ పలకరింపు పన్నీటి జల్లులు అనిపించింది. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? చాలా హాయిగా ఉన్నాను. అరుగో మావారు. హ్యాండ్ వాష్కి వెళ్ళొస్తోన్న భర్తని అర్చనని అతనికి పరిచయం చేస్తూ అంది. ఈ అమ్మాయే అర్చన అని నాకిష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా మీకు చాలాసార్లు. ఓ నైస్, హౌ ఆర్ యు అర్చన అడిగాడాయన. నల్లటి హేమలతకి హ్యాండ్సమ్ హస్బెండ్. అర్చన పలచగా నవ్వి థ్యాంక్ యూ సార్, ఐఆమ్ ఫైన్ అంది. మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్లబోతున్న అర్చన చెయ్యి పట్టుకుని ఆపుతూ, ఎక్కడికి? కూర్చో, కలిసి తిందాం అంటూ తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుంది. ఏమ్మా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ప్రశ్నల పరంపర ప్రారంభించింది. తప్పించుకుందామనుకున్న పరిస్థితి ఎదురవడంతో తప్పేలా లేదనుకున్న అర్చన తర్వాత మాట్లాడదలే మేడం అంది. ఆమెకిప్పుడు హేమలతతో పర్సనల్గా మాట్లాడాలనుంది. ఈవిడే సింహాచలం చెప్పిన కొత్త ప్రిన్సిపల్ అని తెలిస్తే ఆవిడింటికే వెళ్లేది. కానీ అతను చెప్పలేదు, తాను అడగలేదు. ఇప్పుడు ఆవిడ భర్త ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చర్చించడం ఇష్టం లేని అర్చన మొహంలో కనిపిస్తోన్న అయిష్టత హేమలత సూక్ష్మ దృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజీ విషయాలు, లోకాభి రామాయణం మాట్లాడుతూ కడుపు నిండా టిఫిన్ పెట్టించింది. రేపు కాలేజీకి రా అంటూ అర్చనని ఆహ్వానించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె మాటలు, ఆమె ఆప్యాయత అర్చనకి ఏదో అభయమిచ్చినట్టుగా అనిపించింది. ఈ ఒక్క రాత్రి లాడ్జీలో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికొచ్చి లాడ్జీ వైపు నడిచింది. మర్నాడు కాలేజీకి వెళ్లిన అర్చనని ఆదరంగా ఆహ్వానించింది. అర్చన మెల్లగా సమయం చూసుకున్నది. నాకు కొంతకాలం, సుమారు 6 నెలలు ఆశ్రయం కల్పించండి మేడం, మీకు రుణపడి ఉంటాను. తప్పమ్మా, అంత పెద్ద మాటలు ఎందుకు? ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది. ఆ పోస్టు చేస్తావా నీ డెలివరీ అయ్యిందాకా అంది హేమలత.
అంతకన్నా ఏం కావాలి? తప్పకుండా చేస్తాను. అలాగే నాకేదన్నా హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా? షూర్, వై నాట్? నా ఫ్రెండ్ ఒక ఆవిడ రీసెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. నువ్వు అక్కడ జాయిన్ అవ్వచ్చు. హాయిగా నిర్భయంగా ఉండొచ్చు. అర్చన మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంతితో వచ్చినట్లయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఎలాట్ అంది ఉద్వేగంగా. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అడిగింది ఆవిడ. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇంకా ఇక్కడే ఉంటాను కదా, తప్పకుండా చెబుతాను అంది. ఆవిడింక రెట్టించలేదు. అర్చన జీవితం ఒక చిన్న మజిలీలో ఆగింది. హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకి జన్మనిచ్చింది. బాబుని చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తున లేచింది. మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగించింది. కాని ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆ మమకారాన్ని జయించింది. సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన అసక్తతకి తల వంచింది. అర్చన డెలివరీకి వెళ్లిన లైబ్రరీన్ డ్యూటీలో జాయిన్ అవడం ఒకేసారి జరిగాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. మళ్లీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఆమె కళ్ల ముందున్న పెద్ద ప్రశ్న బాబు. ఈ బాబునేం చెయ్యాలి? తాడు బొంగరం లేని ఈ జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే. అలాని వాణ్ణి ఏ మురుగు కాలంలోనో పడేయడానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు. స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం ఆమెలోనూ ఉంది. చిన్ని చిన్ని పాదాలు, అరచేతులు, నల్లని కనుపాపలు, అలా నల్లను తిప్పుతూ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావ్ అని అడుగుతున్నట్టే అనిపించి ఉలిక్కి పడసాగింది. బాబుని వాడి తాతగారికి, నాయనమ్మకి అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది. వాడు ఉన్నతంగా ఎదుగుతాడు. ఆ నమ్మకం ఆమెకుంది. 10 రోజులు గడిచి స్నానం చేయగానే హేమలతకి చెప్పి హైదరాబాద్ వెళుతున్నానని నమ్మించి బాబుని తీసుకుని బయలుదేరింది. ఆటో మంచి హోటల్ ముందాగింది. ఆటో దిగి తన సూట్ కేసు తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్లి రూమ్ తీసుకుంది. సూట్ కేసు తీసుకుని రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా టీవీగా తనకిచ్చిన గదిలోకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇప్పుడు డబ్బుంది. మెడలో, చెవులకి, చేతులకి 4 బంగారు గాజులు. పర్వాలేదు, ఉద్యోగం దొరికిందాకా సరిపోతుంది. ఇప్పుడు మళ్లీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరిగి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలేజీనే తన టార్గెట్. అక్కడుంటేనే ఆ కాలేజీ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకి తెలుస్తాయి. నాగరాజు. అర్చన పళ్ళు పట్పట్లాడాయి. డబ్బు పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు. ఎవరూ ఏం చేయలేరని కదా వాడి ధైర్యం. అర్చన తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి. వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదితో సహా పడేయాలి. ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. వేణువుతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. బాబు. అర్చన గుండెల్ని మెలిపెడుతూ ఒక నిట్టూర్పు వచ్చింది. తను కసాయి తల్లి. ఎంత కసాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది. బాబు విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు. వాడిలో వేణులోని స్వార్థం, నాగరాజు లాంటి వాళ్లలా దుర్మార్గం, పిరికితనం, చేతగాంతనం ఇవేవీ ఉండకూడదు. మగాడిలా పెరగాలి. మంచి మగాడిలా బతకాలి. ఎప్పటికైనా తాను బాబుని కలుసుకుంటుంది. ఆ రోజు ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరుగుజ్జుగా మరీ తన దీన గాథ చెప్పుకుంటుంది. వాడు తప్పకుండా క్షమిస్తాడు. అవును, క్షమాగుణమే ఆభరణంగా నిష్కల్మషంగా బతికే కృష్ణస్వామి, తాయారమ్మ దంపతుల సంరక్షణలో వాడు దేవుడే అవుతాడు. పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని. కన్నీళ్లు తుడుచుకుని సూట్ కేసులోంచి బట్టలు, టవలు, సోపు తీసుకుని స్నానానికి వెళ్ళింది. నింపాదిగా వేడి నీళ్లతో కాసేపు ఆడుకుంటూ స్నానం చేస్తుంటే గుర్తుకొచ్చింది. తనిప్పుడు బాలింత. అంతా సక్రమంగా ఉండుంటే పసుపు, సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమనేదమ్మ. తలంటి పోసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోవాల్సిన సమయం ఇది. బాబుకి ఒంటికి నూనె రాసి మూడేసి బకెట్లతో నీళ్లు పొయ్యాల్సింది. వేడి నీళ్లతో పాలు, కన్నీళ్లు కూడా వెచ్చగా జారాయి చెంపల మీదకి. నేను భార్యను కాను, తల్లిని కాదు, అమ్మ నాన్నలకి కూతుర్ని కాను, అన్నయ్యకి చెల్లిని కాను. నేనిప్పుడు ఎవరిని? ఒక్కసారి దబ్బనంలాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్టు అనిపించింది. నేను అర్చనని. ఎస్, ఐఆమ్ అర్చన. మిగిలిన నీళ్లు గబగబా పోసుకుని మరో ఆలోచనకి తావివ్వకుండా చకచకా స్నానం కానిచ్చి ఫ్రెషప్ అయ్యి రిసెప్షన్కి ఫోన్ చేసి బ్రేక్ఫాస్టు, కాఫీ ఆర్డర్ చేసింది. రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్లి డోరు తీసింది. రూమ్ బాయ్ చేతిలో ట్రే. ఆమె పక్కకి తొలగి దారిచ్చింది. అతను లోపలికొచ్చి ట్రే టేబుల్ మీద పెట్టి జగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వెళ్ళిపోయాడు.
డోర్ వేసుకునొచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది. బిలబిల్లాడుతూ పిల్లలు లేత నీలరంగు యూనిఫాంలో పావురాళ్ల గుంపులా కనిపించారు. పెద్ద గేటు దాటి లోపలికి వెళితే విశాలమైన ప్రాంగణం, వరుసగా 4-5 బిల్డింగులు. సమయం ఉదయం 9:30. స్కూల్ బెల్ల మోగింది. మూడివారిన వనం చిగురించి పూల సౌరభాలతో నిండినట్టయింది అర్చన మనసు. రండి అర్చన గారు, ఇప్పుడు ప్రేయర్, రండి వెళదాం. సర్వం మరిచిపోయినట్టు నిలబడిపోయిన అర్చన దగ్గరకొచ్చి స్నేహంగా పిలిచింది హేమలత పరిచయం చేసిన నళిని టీచర్. హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నళిని బిఎడ్ చేసి కాన్వెంట్ రన్ చేస్తోందని, నళిని ఇంటికి తీసుకువెళ్లి అర్చనని పరిచయం చేసి ఆ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం ఇప్పించింది. ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా 2 గదుల పోర్షన్ కూడా ఇప్పించింది. అద్దె తక్కువని ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటోంది నళిని. అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెకు కూడా ఇప్పించడం జరిగింది. అర్చన నళినితో పాటు ముందుకు నడిచింది. పిల్లలంతా 6 వరుసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు. ప్రేయర్ స్టార్ట్ అంది నళిని. పిల్లలంతా ఒకే స్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు. పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతిగా ఉంటుందా అనిపించింది అర్చనకి. నా తండ్రి ఎప్పటికీ పెద్దవాడై ఇలా స్కూల్కి వెళతాడో. తల్లి మనసు ఒక్కసారిగా విలవిల్లాడింది కన్న కొడుకు కోసం. ఏం బతికిది భగవంతుడా! కొడుకుండి లేని తల్లి, తల్లుండి లేని కొడుకు. ఇండియా ఈజ్ మై కంట్రీ. పిల్లలంతా ఏక కంఠంతో లయబద్ధంగా పాడుతున్నారు. అర్చనకు ఒక్కసారి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. పాపం ఏ మాట కామాటే నాన్న తనని ఎంతో ప్రేమగా పెంచారు. అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది, ప్రేమగానే పెంచింది. కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించేది. ఆడపిల్లలంటే పని పాట నేర్చుకోవాలని, వంట వార్పు వచ్చుండాలని, లేకపోతే అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వంట నేర్చుకో అంటూ అర్చనని వేధించేది. కానీ వెంటనే ఆనందరావు, మా అర్చన ఆంధ్ర ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోదు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటూ కొట్టి పారేసేవాడు. గాఢంగా నిట్టూర్చింది అర్చన. అలాంటి నాన్న చిన్నప్పటి నుంచి తనకి చదువు పట్ల అంతులేని ఆసక్తిని కలగజేసిన నాన్న ఎందుకు వేణుమాయలో పడ్డాడు? కాదు, నాన్న వేణుమాయలో పడలేదు. నాగరాజు చేసిన ఘాతుకంతో బెదిరిపోయి ఒక్కసారి కలిగిన దౌర్భాగ్య స్థితి తన కూతురికి మరోసారి కలగకూడదని వరించొచ్చిన కుర్రాణ్ణి మహాభాగ్యంగా భావించి తనకి నచ్చజెప్పి తన మెడలు వంచి పెళ్లి చేశాడు. అర్చనకి మళ్ళీ ఏడుపొచ్చింది. తనని తాను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది. ప్రేయర్ అయిపోయింది. క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా కలకల ధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోసాగారు. రండి, మీ క్లాస్ చూపిస్తాను. నళినిని అనుసరించింది. ఆ రోజంతా స్కూల్ టీచర్గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత మనసంతా ఉల్లాసంగా తేలిగ్గా అయింది. మంచి ఉద్యోగం ఇప్పించారు మేడం, ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. మిగతా టీచర్లను కూడా నళిని పరిచయం చేసింది. ఎవరూ కూడా తనని మీ ఆయన ఏం చేస్తారు, మీకెంతమంది పిల్లలు, అలాంటి రొటీన్ ప్రశ్నలు అయినందుకు చాలా ఆనందంగా అనిపించింది. సాయంకాలం నళిని అర్చన కలిసి ఇంటికి వెళ్లారు. స్కూలు కూడా దగ్గరే, నడిచి వెళ్లొచ్చు. నళినికి థ్యాంక్స్ చెప్పి తన ఇంటివైపు నడిచింది. ఇంటికి వెళ్ళగానే పొట్లాలు పొట్లాలుగా ఉన్న సరుకులు, అట్టపెట్టుల్లో ఉన్న చిన్న గిన్నెలు బయటికి తీసింది. టీ పొడి, పంచదార, పాలపొడి డబ్బా, అగ్గిపెట్టె వరుసగా అన్నీ సర్దుకుని స్నానం చేసొచ్చి టీ పెట్టుకుని టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది. వాకిట్లో ఉన్న పూల మొక్కలు ఒక్కొక్కటి తమని తాము పరిచయం చేసుకుంటున్నట్టు గాలికి తొంగి చూసి వెనక్కి వెళుతున్నాయి. నా పేరు కనకాంబరం అంది ఓ మొక్క కొద్దిగా వంగి. నా పేరు పచ్చచామంతి అన్నాయి పచ్చని పూలు. హలో, నా పేరు గులాబీ. చూసావుగా ఎంత నాజుగ్గా ఉంటానో. నన్ను చూడగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా మొక్క నుంచి వేరు చేయడానికే చూస్తారు. అందుకే నా చుట్టూ ముళ్ళు కాపలాగా నవ్వింది గులాబీ. ఆ నవ్వుకి పరవశించిన పారిజాతం జలజలా రాలింది. అర్చన పెదవుల మీద కూడా సన్నని నవ్వు విరిసింది. అది పువ్వుల్లో కలిసి షికారుకెళ్ళింది. ఏమ్మా, వచ్చేసావా అంటూ వచ్చింది పూర్ణమ్మగారు. రండి పిన్నిగారు, టీ తాగుతారా? తను కూర్చున్న స్టూలు ఆవిడకిచ్చి తను గడప మీద కూర్చుంటూ అడిగింది. గడప మీద కూర్చోకూడదమ్మా అందావిడ. చటుక్కున లేచింది అర్చన. లేచి వెళ్లి కిటికీలో కూర్చుంది. టీ తాగుతారా మళ్ళీ అడిగింది. వద్దమ్మా, నాకు అలవాట్లేదు. అవును, మీ వారు ఎప్పుడొస్తారు? అర్చన గుండె గుబేలు మంది. ఇల్లు తీసుకునే ముందు ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పింది. ఇప్పుడేమని చెప్పాలి? విధవరాలైన పూర్ణమ్మగారి 5 గదుల ఇంట్లో 1.5 గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మగారు ఒక్కతే ఉంటోంది.
ఆవిడ వయసు 65 ఏళ్లుంటాయి. పిల్లలు లేరు. భర్త పోయాడు. ఒక్క మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లి తండ్రి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచి చెడు రాఘవే చూసుకుంటాడు. ఆవిడికి ఆ ఇల్లు భర్త తదనంతరం చెందిన మామగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న 2 ఇళ్ళు 2 కొడుకులకి చెరొకటి రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తోటి కోడలు కొడుకు రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటినుంచి చేరదీశారు. అతన్ని బాగా చదివించి ఉద్యోగస్తురాలైన ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక కూతురు కొడుకు. కొడుకు రాఘవ. పూర్ణమ్మగారు హైదరాబాదులో ఇమడలేదని కొడుకుని ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మగారి భర్త ఏమీ సంపాదించలేదు. మామగారిచ్చిన ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉండడంతో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేస్తుంది. వాటి సంరక్షణ, దైవధ్యానం వీటితో ఆవిడ సమయాన్ని గడిపేస్తుంది. అర్చన ఒంటరిగా కేవలం ఒక సూట్ కేసుతో వచ్చి ఆశ్రయం కోరితే ఆమె ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల ఏదో కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో ఆదుకుని ఇంట్లో ఒక గదిచ్చింది. ఆ ఒక్క గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజుడ్ వరండా, చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు, ధారాళంగా గాలి వెలుతురు, చాలా హాయిగా ఉంది. కానీ మట్టి గోడల బాత్రూమ్, ఫ్లష్ అవుట్ లేని టాయిలెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్చనకి. అయినా ఈనపెట్టులో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకి కొంత నిశ్చింతని, హాయిని కలిగించడంతో మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె పూర్ణమ్మ గారి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికొచ్చి అడ్వాన్స్ ఇచ్చాక చెప్పింది నళిని. మీ ఆయన ఏడి అని అడిగితే ఊరికెళ్లారు అని చెప్పు పూర్ణమ్మ గారితో అని. అబద్ధం చెప్పడానికి అర్చన మనసు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడికి నిజం తెలుస్తుందేమో అంది సందేహంగా. 2 రోజులు పోయాక చెబుతాను. పెద్దావిడ కదా, నీ మీద చెడ్డ అభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లివ్వడానికి సందేహించొచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంత కాలం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అంది నళిని. ఆ మాట నచ్చింది అర్చనకి. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామాన్తో రాగానే పూర్ణమ్మగారి ధాటిని ఓపిగ్గా తట్టుకోగలిగింది. ఏంటమ్మా ఇంత కొంచెం సామానేనా? మంచాల్లేవా? అదేంటి పాతింట్లోంచి సామానేం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరెళ్ళాడటగా, ఎప్పుడొస్తాడు? నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికొస్తావు? ఇలాంటి అనేక ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి ఆవిడ్ని పంపించి గదిలోకొచ్చి తలుపేసుకుంది. కాని ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది. వస్తారండి, ఆయన పని అయిపోయాక వస్తారు. ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లారు. అలాగా, జాగ్రత్తగా ఉండమ్మా, అసలే రోజులు బాగాలేవు. నేనున్నాననుకో, ఏం భయం లేదు. ఏదన్నా కావాలంటే మా కుర్రాడు రాఘవని పిలు. సరే మరి చూడు, దొడ్లో కూరగాయలున్నాయి, ఏం కావాలన్నా తీసుకో, సరేనా? అర్చన కృతజ్ఞతగా తల ఊపింది. వస్తానమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది. పాపం ఎంత అమాయకురాలు, ఎంత మంచితనం. హేమలత దయవలన, నళినితో, నళిని దయవలన ఈ ఇంట్లో పూర్ణమ్మగారితో. ఇదంతా భగవంతుడు చేస్తున్న సహాయం. ఒంటరిని చేసినా ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు కరుణామయుడు. నిట్టూర్చింది. కాసేపు పడుకోవాలనిపించింది. మెల్లగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది. నెమ్మదిగా కిటికీ దిగి ఖాళీ టీ కప్పు తీసుకుని కిచెన్లో సింకులో పెట్టేసింది. మళ్లీ గదిలోకొచ్చి కలి చూసింది. ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరి మంచం ఉంది. ఒక పడకుర్చీ ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టయింది. గట్టు తెగి గండిపడిన చెరువులా దుఃఖం వెలువైంది అర్చనకి. ఎక్కడ్నుంచి ఎక్కడికి పయనం? చివరికి ఏది గమ్యం? అర్చనలో భవిష్యత్తు పట్ల భయం, దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జల ప్రళయంలా బొస్కొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకుని నిద్రలోకి జారడానికి ప్రయత్నించింది. అదొక అందమైన పూల తోట. రంగురంగుల గులాబీలు, చామంతులు, పరిమళాల ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల హారతిస్తూ పొగడలు, పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళం దాటి అరచేతి మందానున్న పూలజడ వేసుకుంది. పొట్టు పరికిని, ఓణి, పొట్టు జాకెట్టు, చీరకి జాకెట్కి మధ్య అందమైన సన్నని నడుము, మోయలేక మూస్తున్న వడ్డాణం, మెడనిండా నగలు, చెంపస్వరాలు, పచ్చని ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పొరుగు పొరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది.
సుకుమారమైన తన లేత వేళ్లతో నాజుగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టప్టప్లాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మొత్తుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వునెగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. మొండంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగసిపడుతున్నాయి. కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలోంచి అవతల పక్క పెరట్లో ఉన్న నూరు వరహాలు కిటికీ వైపు వంగి తొంగి చూస్తోంది. దాహంతో గొంతు తడారినట్లయింది. ఇదే కల చాలా కాలమైంది. మళ్ళీ ఈ నేలకి ఇదే కల రావడం ఎందుకిలా? ఈ కల ఎంతకాలం ఇలా వెంటాడుతోంది? ఒళ్లంతా చెమటతో తడిసిపోగా కాళ్ళ మీదున్న దుప్పటి తొలగించి లేచి టేబుల్ మీదున్న చిన్న కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపుకొని తాగింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇదే కల. ఈ కలే ఇదివరకు వచ్చింది. సరిగ్గా ఇలాగే అతను తన చెయ్యి అందుకోవడానికి ప్రయత్నించడం, ఆ భయంకరమైన పక్షి ఆ చేతి మీద నుంచి ఎగరడం, తన చెయ్యి విరిగిపోవడం. అర్చనకి భయంతో ముచ్చెముట్లు పోసాయి. భగవంతుడా, ఏంటి కల? నన్నెందుకిలా ఈ కల వెంటాడుతోంది? అతన్నెక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఎవరతను? అస్పష్టంగా ఉన్న రూపం, కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా ఎంతో మనోహరంగా ఉంది. ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్, అతనే. అవును, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అతనే. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణుని అనిపిస్తోంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడూ దుర్మార్గుడిలా కనిపిస్తాడో ఆమెకు అర్థం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు, కానీ తన బలహీనతని క్యాష్ చేసుకున్న స్వార్థపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం. అర్చనకి తన మనసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపులు తీసుకుని బయటకొచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. పెరట్లో విచ్చుకున్న జాజులు, తెల్లగన్నేరు పూలు గాలికి పెరడంతా రాలున్నాయి. చీకట్లో చూస్తుంటే తెల్లటి పూలున్న నల్ల తివాచీలు అనిపిస్తోంది. మంచి సువాసన వీస్తోంది. రకరకాల పూల సౌరభాలు కొద్దిగా సేద తీరినట్టు అనిపించింది. కానీ ఎందుకో చీకటిని చూస్తుంటే భయం వేస్తోంది. తనిలా చీకట్లో ఇక్కడ నిలబడ్డం ఇంటి ఓనరు పూర్ణమ్మ గారు చూస్తే ఏమనుకుంటుందో? అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. మంచం మీద వాలింది. కాని కళ్ళు మూత పడలేదు. ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్ర పట్టింది. తనని చూడగానే కన్నీళ్లతో వచ్చి దగ్గరగా తీసుకున్న తల్లి భుజం మీద తలాంచి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకి నీళ్లు పోసినట్టుంది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తోంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనేస్తోంది. అది పౌడర్ సువాసంతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేసు పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి. వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు, బాబెక్కడమ్మా, నా బాబెక్కడా? ఆవిడ దుఃఖం అణుచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకుని దానన్న లోపలికి అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది. ఆవిడ్ని అనుసరించిన వేణు నీలవేణి కాళ్ళ మీదున్న బాబుని చూస్తూనే కొంచెం వేగంగా ముందుకు నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబుని భుజం మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికిచ్చింది. ఆవిడ బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకిచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు జాగ్రత్తగా బాబుని రెండు చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చన పోలికలు కనిపిస్తాయేమో అన్నట్టు ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెతకసాగాయి. తెల్లగా, బొద్దుగా, నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి పౌడర్ వాసన కలగా పులగంగా వస్తోంది. అమ్మా, వీడు నా కొడుకు అన్నాడు ఉద్వేగంగా వేణు. ఆవిడ అవునన్నట్టు తలూపింది. వేణుని చూస్తుంటే ఆవిడకి దుఃఖం ఆగడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని, కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆవిడ తాతాలాడుతోంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తు చేసి అతను పడే వేదన చూసే ధైర్యం ఆమెకు లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది, స్నానం చేసిరా నాన్న, వేడిగా ఇడ్లీ చేశాను, తిందుగాని. బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందులే.
వేణుకి వాణ్ణి దింపాలని లేదు. అలా గుండెలు కానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అనుకుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా ఇవ్వు నాన్నా. ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్లు అటక మీదున్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందకి దించింది తాయారమ్మ. ఇది నాదే కదమ్మా. బాబుని మెత్తటి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాలు ముట్టుకుంటూ అన్నాడు. అవునాన్నా, నీ తర్వాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ. బాబు మీద పల్చటి బట్ట కప్పి ఫ్యాన్ 1వ నెంబర్లో వేసింది. పద, స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలోంచి బయటికి తీసుకెళ్లి కలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించొస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లందించిన కొత్త టవలు, మైసూర్ శాండిల్ సోపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాచిన నెయ్యి వాసన వేస్తోంది. తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీలు ప్లేట్లలో పెట్టి నేతిగిన్నె పట్టుకుని నిలబడింది తాయారమ్మ. దూదుల్లా ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని అనుకున్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేట్లో ఉన్న కారపొడి కొద్దిగా కదిపి వేలితో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా చాలు, కంగారుగా చేయి అడ్డం పెట్టబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారపొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది తాయారమ్మ. ఏమన్నా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యని. ఆవిడికి ఆ ప్రశ్నలో అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా ఏదన్నా అడిగారా, ఏమన్నా విమర్శలు, ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అర్చన, నళిని సాయంత్రం చల్లగాలికి పార్కు వైపు నడుస్తూ వెళుతుండగా అడిగింది నళిని. ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన? అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది. చెప్తాను, లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్సు, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ చేత మంచి కార్యక్రమాలు చేయడం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైంది అనే అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో లెక్చరర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీని చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరినీ నెల క్రితం సమావేశపరిచి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చెయ్యాలా అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోవడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం, ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటి పట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది. అమలకి సంగీతం వచ్చు, కానీ ఆ పిల్లకి స్టేజ్ ఫియర్. పేరంటాల్లో పాడడం, లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి పాతకో పరకో తెచ్చుకోవడం తప్ప వేదికకి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదికెక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటోంది. ఆమె నాట్య ప్రదర్శన. కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తుంది. వీళ్లు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకొచ్చి కావలసిన ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి సాయంత్రం 4ంటికి వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్థులంతా ఆమెను చుట్టుముట్టారు. కాసేపు అంతా గోలగోలయింది. అర్చన, ఇలారా. అర్చన, నా ప్రోగ్రాం యూనిట్కి డ్యాన్సు తర్వాతనా ముందా? అర్చన, నా మిమిక్రీ ఒకసారి చూడకూడదు? ఇలా అందరూ కలగాపులగంగా మాట్లాడుతూ ఆమెకి ఊపిరి సలపకుండా చేశారు. అందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు. అర్చన, నేనేమైనా సాయం చేయాలా నీకు?
అర్చన వేణువైపు చూసింది. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి మధ్య మధ్య తన వైపు దొంగచూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకి నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడు. కానీ అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెనెప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాసెస్కి అటెండ్ అవ్వని రోజున ఏదన్నా నోట్స్ కావాలా అని అడగడం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదో అని చూసి గాని బాక్సు మూత తీయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అర్చనకి వేణు అంటే తమాషాగా అనిపిస్తుంటుంది. ఎందుకు అతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితో మాట్లాడని వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలు ఉంటుందేమో టెంపరేచర్ అని బెక్కుమొహం పెట్టగానే వేణు తెల్లటి మొహం గాబరాతో ఎర్రగా అయిపోతుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకున్నావా? వగేరా ప్రశ్నలతో హడావిడి పడుతుంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడి వేణు, నాకు నోట్సు నువ్వు తప్ప ఎవరు ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటిదనాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పట్లాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చేయద్దులే కాని మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు టీలు అందిస్తూ ఉండు చాలు. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే గాని ఏం చేయడానికి కూడా సిద్ధపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్న వేణు బిస్కెట్ ప్యాకెట్తో టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాక ప్రతి అరగంటకి ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కార్యక్రమాలు మొదలయ్యాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు నలుగురు కలిసి. మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్స్ మొదలుపెట్టింది ఒక అమ్మాయి. ఆ తర్వాత అమల పాటలు 2 అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎవరినీ చూడకుండా కళ్ళు మూసుకుని మైకు ముందు నిల్చుని కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు బ్రహ్మ కడిగిన పాదము పాడి యువతలకొచ్చిన అమల మొహంలో చెమటలు చూసి పకపకా నవ్వింది అర్చన. ఏంటే అంత భయమైతే ఎలా అంటూ. ఏమో తల్లి, నీ బలవంతం మీద ఎక్కాని వాళ్ళ స్టేజు, లేకపోతే చస్తే ఎక్కేదాని కాదు చెమటలు తుడుచుకుంటూ అంది. వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది. నోట్లోంచి 2 మీటర్ల గుడ్డ తీయడం, అందరూ చూస్తుండగానే బంగారం గొలుసుని పాముగా మార్చడం వగేరా తమాషా చర్యలతో సరదాగా నడిచింది. ఇలా వరుసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమాలని చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్, లెక్చరర్స్ అర్చనని అభినందించారు. స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి ఇళ్లదారి పట్టారు. అందర్నీ పంపించి వాచ్మెన్కి అన్నీ అప్పచెప్పి అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. బాగా లేట్ అయింది అర్చన, మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మా ఇద్దరం వెళ్ళగలం ఈ టైంలో? భయంగా అడిగింది అమల. ఏం, ఎందుకు వెళ్ళలేము? బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన. ఏమో బాబు, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్లేదాకా ఉండాల్సి వచ్చింది. అయినా ప్రిన్సిపాల్ గారు కూడా బాధ్యత అంతా మన మీద పెట్టడం ఏంటి? ఎంతమంది మగపిల్లలుంటాయి. ఏంటి నసా, రా కూర్చో విసుక్కుంది అర్చన. అర్చనకి అమల పిరికితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి. ఈ పని చేయను, ఆ పని చేయను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది. అమల ఒట్టి పిరికిది. అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది, బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ. అర్చన బండి బయలుదేరుతుంటే హడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి. అర్చన, 10 దాటింది, మేము మీ ఇంటి దాకా తోడొస్తాం అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా చూసింది. మీరింకా వెళ్ళలేదా? లేదు, మీరు వెళ్లకుండా మేమెలా వెళతాం? ఆడపిల్లలు ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు. ఎందుకు? పర్వాలేదు, మేం వెళ్ళగలం అంది అర్చన. అమల మెల్లగా అంది. రానివే, కాస్త మగపిల్లలు తోడుంటారు, వద్దంటావేంటి? అర్చన అమల వైపు చూసింది. తిరిగి వేణుని చూస్తూ మా గురించి వీళ్ళకి ఎందుకింత ఆదుర్దా అనుకుంటూ, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ. అమలకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం? వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటే వద్దుంటుందేం? మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళుతుంటే మాకు భయం. మాకేం పర్వాలేదు, వస్తాం అన్నాడు వేణు. అర్చన కొంచెం విసుగ్గా చూసింది. ఏంటి వేణు నీ చేదస్తాం? అయినా నేను బండి మీద కదా వెళుతున్నా, నువ్వెలా వస్తావు? మీరిప్పుడు ఒంటరిగా వెళితే వాడు రాత్రికి నిద్రపోడు. మేం మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం. మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళతాం అన్నాడు చక్రవర్తి. అమల గబగబా అంది. రండి రండి, అర్చన అలాగే అంటుంది.
అర్చన కోపంగా అమల వైపు చూసి మీ కర్మ అనుకుంటూ సరే రండి అంది. ముందు అర్చన, అమల కూర్చున్న బండి, తర్వాత చక్రవర్తి, వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యమైపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తోన్న కైనటిక్ హోండా రివ్వును వెళుతోంది. గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుచ్చిళ్ళు చంద్రవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చనని చూడ్డానికి తల అటు ఇటూ తిప్పుతుంటే అరే సరిగా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి. వేణు సర్దుకుని కూర్చున్నాడు. రెండు బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి. అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి హ్యాండిల్ పట్టుకుని వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. చక్రవర్తి చిరునవ్వుతో మోస్ట్ వెల్కమ్ అంటూ తన మోటార్ బైక్ని రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపు తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకి చిరాకేసిన తమాయించుకుని గుడ్ నైట్ అని తన కైనటిక్ హోండాని అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం డిన్నర్ చెయ్యాలి అన్నాడు చక్రవర్తి. అవును పద, ఏదన్నా హోటల్కి వెళదాం అన్నాడు వేణు. హోటల్ కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు అన్నాడు చక్రవర్తి బండి స్లో చేసి దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ. కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 1-2 చోట్లాపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు. చక్రవర్తికి ఆకలేస్తోంది. వేణు మీద విరుచుకు పడ్డాడు. నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తుంది. వద్దంటే వినకుండా ఆవిడికి బాడీగార్డ్లో బయలుదేరావు. అబ్బా విసుక్కోకు, ఎక్కడొక్కడ దొరుకుతుంది పద ముందు. ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అన్నాడు వేణు. నా మొహం ఉంటాయి. మెయిన్ రోడ్లో లేనివి ఎక్కడో మూలుంటాయా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళతానా? లేకపోతే పోనీరా, రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, తిందు గాని ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీకంత దురదగా ఉంటే నువ్వు చేయి త్యాగాలు. నాకు అలాంటి పిచ్చి పైత్యాలు లేవు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి. చక్రవర్తి, వేణు ఒకే ఊరు వాళ్ళు, ఒకే రూమ్మేట్స్ కూడా. 7వ తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు. వేణుది సున్నితమైన స్వభావం. చక్రవర్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి. ప్రేమ, గేమ లాంటి పిచ్చి వేషాలేయడం అతనికి నచ్చదు. చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అతనికిష్టం. కానీ వేణు సంగతి వేరు. వేణుకి అర్చనంటే పిచ్చి, వెర్రి. ఆమె కోసం కైలాసగిరి మీద నుంచి దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం చక్రవర్తికి తెలుసు. అందుకే విసుక్కుంటాడు ఏంటి పిచ్చి అంటూ. వేణుకి అదేం పట్టదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటాడు. వాళ్ళు రూమ్కి చేరే దారిలో గాని చుట్టుపక్కల గాని ఎక్కడా హోటల్స్ లేవు. మీల్స్ దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి. రూమ్కి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకి గిరాటేసి కింద పరిచిన పొరుపు మీద జారగిలబడుతూ హోటల్స్ అన్నీ మూసేశారు. ఆకలేస్తోంది. నీ వల్లని పూట తిండి లేదు అన్నాడు. అబ్బా ఆగరా 5 నిమిషాలు, ఓపిక పట్టు, కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఏంటి పెట్టేది కడుపు నిండా అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆ వేళ జరిగిన కార్యక్రమాలని ఒక్కసారి కళ్ళ ముందు కదిలాయి. ఎంతైనా అర్చన డైనమిక్ అనుకున్నాడు. వేణు కాళ్ళు చేతులు కడుపునొచ్చి పోరా, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. నాకు ఆకలేస్తోంది, కడుపులో ఏమన్నా పడితేనే గాని లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా. నువ్వు కాళ్ళు చేతులు కడుపునొస్తేనే గాని ఏం పెట్టను అన్నాడు వేణు. అబ్బా వీడొకడు విసుక్కుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు చక్రవర్తి. వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తరిగాడు. ద్రాక్ష పళ్ళు కడిగి అన్నీ విడిగా తీసి ప్లేట్లలో సర్దాడు. స్టీల్ డబ్బాల్లో ఉన్న కేకు 4 ముక్కలుగా సర్దాడు. మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పులు కలిపి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు, కారం వేసి అన్నీ కలిపాడు. చక్రవర్తి మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి ఏంట్రా బానే జామ్ చేసావే తిండి, ఎక్కడివివన్నీ అడిగాడు తిరిగి పొరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ. అదే మరి వేణంటే ఏమనుకుంటున్నావు గర్వంగా అన్నాడు వేణు. సంతోషించాలే, ఎంతకీ ఏంటి కదా ఆ పిల్ల వెంట పడ్డావు? వేణు మాట్లాడలేదు. కేక్ తింటూ ఉండిపోయాడు. మాట్లాడవేం, ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడు ఇలా ప్రేమ వల్ల పడితే మీ అమ్మా నాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం. వేణు నవ్వాడు. ఏం పర్వాలేదు చక్రవర్తి, నాకులాగే అర్చన కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మరిచిపోయి పెళ్లి కోసం తపిస్తాననుకోకు. కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే. కానీ తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తనకు అలాంటి భావం ఏమీ ఉన్నట్లు లేదే. కావచ్చు, ఉండాలని నేను ఆశించను కూడా. కాకపోతే చక్రవర్తి, తెరుచున్న కవాటాల్లోంచి లోపలికి వెళ్లడం చాలా ఈజీ. కానీ మూసున్న కవాటాలను తెరుచుకుని లోపలికి వెళ్లడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా?
నేను అందగాన్ని కాను, నాకు తెలుసు. అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కానీ పెళ్లి మాత్రం ఆమెనే చేసుకుంటా. నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటా. తన కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తా. తన ఆశయం నా ఆశయం నెరవేరడానికి నా శాయశక్తులా కృషి చేస్తా. ఒక విధమైన ఆవేశంతో చెప్తున్న వేణువైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. వీడి ఆవేశం ఎంతవరకు సెక్స్ అవుతుంది అనే ప్రశ్న అతని మెదడులో గిరున తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు. వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు. పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష హాల్లోంచి బయటకొచ్చారు అర్చన, నీలిమ, ఇంకా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్లలో వేణు కూడా ఉన్నాడు. అర్చనని చూడగానే వికసించిన మొహంతో ఆమె దగ్గరికి వెళ్లి, పరీక్షలు బాగా రాసావా అర్చన? నేను చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నాడు. అర్చనకి నవ్వొచ్చింది. గుడ్, కంగ్రాచులేషన్స్ అంది నవ్వుతూ. నువ్వెలా రాసావు? అఫ్కోర్స్ నాకన్నా బాగానే రాసుంటావులే. నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు అన్నాడు. నీలిమ తమాషాగా కళ్ళెగరేసి, ఏంటోయ్ వేణు, పెద్ద జ్యోతిష్యుల్లా మాట్లాడుతున్నావేంటి? అర్చనకేనా, నాకు రాకూడదా యూనివర్సిటీ ఫస్ట్ అంది రెచ్చగొడుతూ. అర్చనకి తప్ప ఇంకెవరికి వచ్చే అవకాశం లేదులే నీలిమ అన్నాడు మొదటిసారిగా ధైర్యంగా చనువుగా మాట్లాడుతూ. అర్చన చిత్రంగా చూసింది అతని వైపు. బెరుకు బెరుగ్గా ముడుచుపోతూ ఉండే వేణేనా అనిపించింది ఆమెకి. అర్చన చూపుల్లో భావం గమనించిన వాళ్ళ అన్నాడు వేణు. మనలో కొందరం ఈ ఏడాది నుంచి విడిపోతాం. వేర్వేరు ఆశయాలతో అందరూ వారి వారి దారుల్లో నడిచి వెళ్ళిపోతారు. ఇవాళైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను. రండి, క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. చిచ్చి, క్యాంటీన్కేంటి, మంచి హోటల్కి వెళదాం అన్నాడు ఇంకో కుర్రాడు. ఓకే అంటే ఓకే అనుకుంటూ 10 మంది బిలబిల్లాడుతూ కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి వెళ్లారు. వేణు నెమ్మదిగా అర్చన పక్కన చేరి, అర్చన, నేను కొంచెం నీతో మాట్లాడాలి అన్నాడు కొంచెం రహస్యంగా. అర్చన చిత్రంగా చూసింది. ప్లీజ్ అభ్యర్థనగా చూశాడు. అర్చన ఏం మాట్లాడలేదు. అందరూ కట్లెట్స్ తిని కాఫీలు తాగి బయటపడ్డారు. ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెహికల్స్ మీద బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అర్చన మౌనంగా కూర్చున్న వేణుని చూస్తూ అంది, రా వేణు, అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరకు వెళుతూ మాట్లాడుకుందాం అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది. చెప్పు వేణు, ఏదో మాట్లాడాలన్నావు. వేణు పక్కనే ఉన్న ఒక స్కూటర్ మీద పడిన వేప చెట్టు ఆకుల్ని దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురు చూసి అంది, ఆ స్కూటర్ ఎవరిదో వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు ముందు, నా కోసం నీలిమ ఎదురు చూస్తోంది. వేణు ఆమె మాటల్లోని హాస్యానికి కొద్దిగా నవ్వాడు. అతని గుండెల్లో దడగా ఉంది. సినిమాల్లోలా కథల్లోలా నిన్ను ప్రేమిస్తున్నాను అర్చన, నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనిలో లేదు. మనసులో ఉన్నది 2 ముక్కల్లో నిక్కచ్చిగా చెప్పాలనుంది. కాని తను చెప్పాక అర్చన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది. అలాగని ఆమెకి భయపడి తను చెప్పదలుచుకుంది చెప్పకుండా ఉండలేడు. అర్చన కొంచెం అసహనంగా కదిలింది. తల వంచుకుని ఆమె పాదాల వైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా నెమ్మదిగా అన్నాడు, అర్చన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నీ ఆశయం నెరవేరడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను, నా సహకారం అందిస్తాను. కానీ నువ్వు మాత్రం మరొకరిని పెళ్లాడద్దు ప్లీజ్. అర్చన సీరియస్ గా చూస్తూ అంది. ఎవరిని పెళ్లాడాలో, అసలు పెళ్లాడాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను. ఇకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అవడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు. నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలా మంది చెప్పారు. అందరినీ నేను పెళ్లాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్లాడలేను. ఈ ఆలోచన మానేసి హాయిగా చదువుకుని వృద్ధిలోకి రా. గుడ్ లక్, బాయ్. చరచరా వెళ్లిపోతున్న అర్చనని దిగ్భ్రాంతిగా చూస్తూ శిలలా నిలబడిపోయాడు వేణు. తన కోసం ఎదురు చూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమ దగ్గరకు వెళ్లి బండి స్టార్ట్ చేసి ఒక్కసారి నిరసనగా వేణువైపు చూసింది అర్చన. ఆ చూపు పదునైన చాకులా సూటిగా వేణు గుండెల్లోకి దూసుకెళ్ళింది. నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు. నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టుందా చూపు. వేదవా, నువ్వు నన్ను పెళ్లాడతావా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అన్నట్టుగా ఉందా చూపు. వేణు అణువణువు అవమానంతో దహిస్తున్నట్టుగా అనిపించింది. అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది. ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అర్చన, ఇది నా ఛాలెంజ్ అనుకున్నాడు మనసులో.
సన్నగా తెల్లగా సున్నితంగా అనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం. కానీ నిర్ణయం చాలా కఠినం. అతను ఒకడే కూడుకోవడం వల్ల అతను కోరుకున్నదేది దక్కకుండా సాగలేదు జీవితంలో ఇప్పటిదాకా. అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన జీవిత భాగస్వామి కోరుకున్న అమ్మాయి కాక ఇంకొకరు రావడానికి అతని మనసు అంగీకరించడం అసాధ్యం. ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి అర్చన మాటలు బాగా దోహదం చేశాయి. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేసవి సెలవులయ్యాక మళ్ళీ కలవదా? ఎక్కడికి వెళుతుంది తను? ఈ లోపల ఊరెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పాలి ఈ సంగతి అనుకున్నాడు. వేగంగా రూమ్ వైపు కదిలాడు. అయితే ఊరికి వెళ్ళాడు, కానీ తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో దృఢంగా పడిపోయింది. వేణు, నీకు ఈ విషయం తెలుసా? పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళొచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి. ఏ విషయం? స్నానానికి వెళ్లబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అదే నీ డ్రీమ్ గర్ల్ అర్చన. చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వనించింది. ఏమైంది? అర్చనకేమైంది? నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు. అర్చనని మన కాలేజీ రౌడీలు నాగరాజు వాడి స్నేహితులంతా కలిసి అర్చనని కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు. చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గెడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు. ఏం నువ్వు చెప్పేది? వేణు చేతిలో టవల్ జారిపడింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు. అర్చనని రేప్ చేశారని విన్నాను. చక్రవర్తి! వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగు, చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు. అర్చనని రేప్ చేశారా? ఒక్కసారిగా నవనాడులు శక్తిహీనమై పడిపోయినట్టు అనిపించింది. నో, అలా జరగకూడదు. అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికుంది? అర్చన అలా మోసపోదు. ఆ అవకాశమే లేదు. అలా జరగకూడదు చక్రవర్తి చెప్తున్నాడు. వాళ్ళు టీకి రమ్మన్నారట. వాళ్లలో ఎవరిదో పుట్టినరోజు అని పిలిచారట. ఈవిడి గారు చాలా అడ్వాన్స్డ్ బ్రాడ్ మైండెడ్ కదా. వెళ్ళింది. కాఫీలో మొత్తుమంది కలిపిచ్చి ఎత్తుకెళ్లారు. తెల్లారాక ఆమెను వాళ్ళింట్లో దింపి మరీ వెళ్లారట. చక్రవర్తి ప్లీజ్! చెవులు రెండు మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు. దయచేసి చెప్పకు, నేను వినలేను. నా వల్ల కాదు. నిజంగానే వేణు గుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెప్తుంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైందని అనుకుంటుంది, కానీ అందర్నీ నమ్ముతుంది. ప్రతి వాళ్ళకి తనేదో చాలా తెలివైందాల్లా నీతి సూక్తులు చెబుతూ ఉంటుంది. అవి విన్నవాళ్లు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకు తెలుసు. ఎన్నోసార్లు ఆమెకి చెప్పాలనుకున్నాడు. అందర్నీ నమ్మొద్దని, ఎవరు పిలిస్తే వాళ్లతో ఎక్కడికి వెళ్లొద్దని, అందరితో మాట్లాడొద్దని. కాని ఆమె తనని అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది ఇంత దారుణం. అర్చన తన ప్రేమని తిరస్కరించినా, తనని అవమానించినా తను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. వేణు ఇంకా ఆలోచించదలుచుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒకసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించి నలిగిన బట్టలతోటే బయటకొచ్చాడు. ముందు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్లే కన్నా కాలేజీకి వెళితే ఇంకేమన్నా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు. చక్రవర్తి ఎక్కడికి అని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు. అతను కాలేజీకి వెళ్లేటప్పటికీ స్టూడెంట్స్ గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లో ఆనందం, ఆందోళన, ఏదో హడావిడి కనిపిస్తోంది. వాళ్ళందర్నీ అలా చూడగానే వేణు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు. అతన్ని చూస్తూనే వేణుకి సన్నిహితమైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకొచ్చి చెయ్యందుకుని గట్టిగా ఊపుతూ వేణు కంగ్రాట్స్ అని అరిచారు. ఎందుకు? అయోమయంగా చూశాడు వేణు. రిజల్ట్స్ వచ్చాయిగా, చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు. వేణు మొహంలోకి సర్రమని దూసుకొచ్చిందో క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులోంచి పాకెట్ సైజు డైరీ తీసి ఏదో నెంబర్ కోసం వెతికాడు. ఏంట్రా, మా మాటల మీద నమ్మకం లేదా? డైరీ తీసావు? కాదురా, వాడి నెంబర్ కోసం కాదు, ఇంకెవరో ఆత్మీయుల నెంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు. ఇలా అందరూ తలో మాట అంటుండగానే వేణు తనకి కావలసిన నెంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకుని పేపర్లో ఆ నెంబర్ కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది. వేణు మొహంలో ప్రతిఫలిస్తోన్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు. ఏంట్రా అంత ఆనందం? ఎవరి నెంబరు? అర్చనదేనా? వేణు నవ్వుతూ అన్నాడు. అవును, అర్చన కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. లాభమేముంది? అర్చన పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షదేముంది? ఇంకా ఆమెకి భవిష్యత్తు లేదులే, వేస్ట్. వేణు రక్తం కొతకుతా ఉడికింది. మొహంలో ఆనందం ఆవిర్లా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి.
ఏం ఏమైంది? అర్చనకి ఏమైంది? ప్రాణాలు ఒగ్గబట్టుకుని అడిగాడు. నీకు తెలీదా? చెడిపోయింది. షటప్! తీవ్రంగా అరిచాడు వేణు. నిజం చెప్తే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్ రేప్ చేశారు నాగరాజు అనే పార్టీ. వేణు కోపం దుఃఖంలా మారింది. వణికే స్వరంతో అన్నాడు. ఏం? ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారలా? ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండ్రా. అర్చన ఇప్పుడు ఎలా ఉంది? ఒక కుర్రాడి షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు. అతను షర్టు విడిపించుకుని సర్దుకుంటూ, నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాడట. అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి మొక్కలు విసిరేసి, అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మొసలుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందట. వాడు ఆ దెబ్బతో తన మీద పగబట్టాడు. పగ పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా? వాణ్ణి ఎక్కడున్నాడు వాడు? ఏం చేస్తావ్? వాడి తండ్రి పొలిటికల్ లీడర్, పైగా రూలింగ్ పార్టీ. వాడితో తగు పెట్టుకోగలమని నమ్మకం నీకుందా? ఏం? పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా? అది కాదులే గాని వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాడట. సారీనా? అర్చన క్షమించిందా? తెలీదు. క్షమించిందో ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లొమాటిక్ గా వాడి అంతం చూడాలనుకుంటుందో కానీ వాడు వెళ్ళి, సారీ అర్చన, ఈ వాటి నుంచి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లా ఉందాం, మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందాం అంటూ హోటల్కి ఆహ్వానించాడట. అలాగా? అర్చన వెళ్ళిందా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా, పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగని తెలుసు కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మొద్దుమందు కలిపిచ్చి. వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు. పార్టీ ఎక్కడిచ్చాడు? తెలీదు. వేణు పళ్ళు పటపటా నూరుకున్నాడు. రాస్కెల్, వాడు ఎంత చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు, ఆవిడగారు కోర్టుకెక్కింది. ఏంటి? అర్చన కేసు పెట్టిందా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, వాణ్ణి జైలుపాలు చేసిందాకా నిద్రపోనని పంతం పట్టిందట. వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. మంచి పని చేసింది. వాణ్ణి నగరం నడి మధ్యలో ఉరి తీయించాలి. అలా చేస్తేనే గాని మరెవరు ఇలాంటి పని చేయరు అంటూ అక్కడి నుంచి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులంతా వేణు ఎక్కడికి? ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతుండగా అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్, వేణు కంగ్రాట్స్ అంటూ అతని పక్కన బండి ఆపాడు. వేణు బలవంతంగానవి థ్యాంక్స్ అంటూ వెళ్లబోతుంటే వేణు భుజం పట్టి ఆపుతూ, ఏంట్రా అలా ఉన్నావేం? ఎవరి మీదో కోపంగా ఉన్నట్టున్నావు? లేదు, అదేం లేదు, అర్జెంటు పనుంది. అరే, నేను పాస్ అయ్యానురా, నాకు కంగ్రాట్స్ చెప్పవా? సారీరా, వెరీ సారీ. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు, ఎవరేమన్నారు? ఏం లేదురా, ఏం లేదు. నాకు తెలుసులే, అర్చన గురించేనా నీ బాధ? ఆ, అర్చన నీకు తెలుసా? నాకేంటి, మొత్తం యూనివర్సిటీకి తెలుసు. షీ బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్. వేణుకి ఏడుపు వచ్చినంత పనైంది. వృద్ధమైన కంఠంతో అన్నాడు. ఎవర్రా? ఎందుకు చేశారా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది? అయినా ఆమెది కూడా తప్పే. తనో పెద్ద వేర నారీమణి అనుకుంటుంది, తనేదో పెద్ద అసాధారణ యువతి అనుకుంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్లడమేనా? పోనీ వెళితే వెళ్ళింది. ఎప్పుడు తోకలో తిప్పుకునే అమలు కూడా తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వెధవని తెలుసు కదా, ఏదో ఉద్ధరించేశానని తను క్లాసు పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్ళకంత ధైర్యం పనికిరాదనేది. విక్రాంత్, ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు దవడలు బిగుసుకున్నాయి. మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెడతారా? బాగుంది, మనకేం అవసరం, వాళ్ళు చూసుకుంటారు. ఆమె వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? చేశారు. జామీన్ మీద వాళ్ళు విడిపించుకుని వెళ్లారు. ఎలా ఎలా జామీనిస్తారా అలాంటి వాళ్ళకి? ఆవేశంగా అడిగాడు వేణు. ఇది ఇండియా బాబు, ఇక్కడ అన్ని సాధ్యాలే. నాన్ సెన్స్, కసిగా అన్నాడు. అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది. జామీను మీద విడిపించారా? అసలు అవతలివాడు నేరం చేశాడని ఆ విక్టిం వెళ్లి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకో తాత్సర్యం చేస్తున్నట్టు. ఏంట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావేంటి? విక్రాంత్ వేణు భుజం తట్టాడు. వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత సన్నగా నిట్టూరుస్తూ, సరే నువ్వు వెళ్ళు, నేను అర్జెంటుగా వెళ్లి అర్చన్ని చూడాలి అన్నాడు. నీకేం పిచ్చా? ఇంకా దాని మీద ప్రేమేనా? చెడిపోయిందిరా. షటప్! గట్టిగా అరిచాడు వేణు. విక్రాంత్ అయోమయంగా చూశాడు ఆరుపుకి. వేణు తమాయించుకుంటూ అన్నాడు. విక్రాంత్, తప్పు, అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో చెల్లెళ్ళకో జరిగితే ఇలాగే అంటామా? విక్రాంత్ మొహం జేవురించింది. చచ్చా, మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అరిచన్లా బరితెగించి తిరగరు, అలా జరగదు కూడా అంటూ బండి స్టార్ట్ చేసి గేటు లోపలికి పోనిచ్చాడు.
వేణుకి పట్రాని కోపం వచ్చింది, కానీ ఏం అనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సొచ్చింది అనుకుంటూ బాధగా రోడ్డు మీదకి నడిచి కాసేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు. కొంచెం సేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళుతోన్న ఆటో పిలిచాడు. యానివర్సరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెని అనుసరిస్తూ వెళ్లిన దారి గుర్తు తెచ్చుకుంటూ ఆటోవాణ్ణి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు. మరో 2 నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటివైపుగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది అందమైన అర్చన. చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన, ఎందరికో ఆరాధ్య దేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెను ముక్కలు చేసింది. ఆ దెబ్బ ఆమె భవిష్యత్తుని నిలువునా కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నం చేయబడ్డాయి. సాంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనని గుమ్మం కదలనివ్వడం లేదు. జరిగింది నిజానికి ఏమీ లేదు, కానీ జరగకూడదు జరిగిందన్నట్టుగా వాళ్లు బాధ పెడుతూ తనని బాధ పెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో, తన భవిష్యత్తుని ఎలా నిర్ణయించబోతున్నారో అర్చనకు అర్థం కావడం లేదు. నాగరాజు చెర నుంచి బయటపడిన మరుక్షణం నుంచి తనకి ఇల్లొక జైలైపోయింది. దెబ్బలాడి అరిచి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ రికార్డు చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నాగరాజుని పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కనీసం తను మళ్లీ వెళ్లి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచి కట్టేశారు. ఎవరూ రావడం లేదు, తనెక్కడికి వెళ్లడం లేదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆమెకేం అర్థం కావడం లేదు. తన చుట్టూ చేరి అర్చన అర్చన అని పిలిచే స్నేహితులంతా తనని వెలేశారు. చెల్లెలి తెలివితేటలు, చలాకీతనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్కి చదువు అవ్వలేదు. అతి కష్టం మీద బేకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ తో కుస్తీ పడుతూ లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానంతో ఆనందం కలుగజేస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకెదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతన్ని నిలవనివ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు. నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది, చూసావా? ఏం జరిగినా జరగకున్నా పరాయి మగాడి చెరలో 2 రోజులుండొచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతి క్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండి 10 రోజులైంది. ఇవాళ రేపో రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పీజీకి అప్లై చేయాలి. పీజీ అయ్యాక కాదు, ఈ లోపలే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలి. అయి తీరాలి. అర్చన కిటికీలోంచి పెరట్లోకి చూసింది. తన చేతుల మీదుగా నాటబడి ఏపుగా ఎదిగి కాపుకి సిద్ధంగా ఉన్న మామిడి చెట్టు, నిండుగా కాయలతో బరువుగా వంగిన జామ చెట్టు కొమ్మలు, గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, నేల మీద పరిమళాల పానుపు వేస్తున్న పారిజాతం. తన భవిష్యత్తు ఈ తోటలా కళకళలాడుతుందా? దుఃఖం ఎగదన్నుకొచ్చింది. మళ్లీ తనను తానే మందలించుకుంది. ఎందుకు ఏడవాలి? ఎవడో వాడి ఆహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి తనని కిడ్నాప్ చేసి నవ్వులు పాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోవడానికి తను ఒక మామూలు అమ్మాయి కాదు. కాని ఇదేంటి? అమ్మా నాన్న నన్ను ఇలా చెరసాల పాలు చేశారు. ఎలా ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? వీళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? తనకేం జరగలేదని ఏం చేయలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెధవ అని చెప్పి ఎలా ఒప్పించాలి? మాట్లాడుతుండగానే, తల్లి నీకు 100 నమస్కారాలు, మమ్మల్ని ఇలా బతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు. అర్చనకి పిచ్చెక్కిపోతుంది. ఏదన్నా జరగాలి. ఇంతకాలం తన నోట్స్ కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలంకేమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. నీకేం కాలేదర్చనా, ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇదేనా స్నేహానికున్న విలువ? నీలిమ తండ్రి చాలా నేరం మైండాడు. నీలిమని తమ ఇంటివైపు కూడా రానివ్వడం లేదేమో. అయితే దాని వ్యక్తిత్వం ఏమైంది? దానికి తెలీదా ఈ అర్చన సంగతి? ఆ నాగరాజుగాడి సంగతి కూడా తెలుసు. వాడి ప్రేమను కాదనందుకేగా వాడు పగబట్టాడు. ఛీ, అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. జులాయ్, డబ్బుందని అహంకారం. సిగరెట్ కంపు కొడుతూ వాడు నడిచొస్తుంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచొస్తున్నట్టే అనిపించేది. పక్కనుంచి వెళుతుంటే సిగరెట్ వాసన, మందు వాసన. వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి. అర్చన పళ్ళు పటపట్లాడాయి. ఆడపిల్లంటే ఎంత చులకనా? పోవాలి. ఈ చులకన భావం పోవాలి. ఆడదంటే ఏంటో, ఏం చేయగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కాని ఎలా? ఎక్కడి నుంచి బయటపడితే చాలు. కనీసం అమలు కూడా ఇంటికి రావడం లేదు. ఎంత కఠినం వాళ్ల మనసులు! ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు. పోనీలే నిట్టూర్చింది.
గేటు శబ్దం, నమస్కారమండి అనే స్వరం వినిపించి అర్చన గదిలోంచి బయటకొచ్చింది. హాల్లోంచి వాకిట్లోకి తొంగి చూసింది. ఎవరు బాబు నువ్వు? నేను అర్చన క్లాస్మేట్ని. ఆనందరావు స్వరంలో ఆవేశం. ఏం పని నీకు? ఎందుకొచ్చావు? తడబడుతున్న స్వరంతో వేణు. అది నేను అర్చన ఫస్ట్ క్లాసులో పాస్ అయింది అని చెప్పి వెళదామని వచ్చాను. ఓ అలాగా, మంచిది, థ్యాంక్స్, చెప్పావుగా గంభీరంగా అన్నాడాయన. ఒకసారి తనని కలవచ్చా? అర్చన వేణు స్వరం గుర్తించింది. గుమ్మం దగ్గరకొచ్చింది. వేణువైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెను చూడగానే అతనికి ధైర్యం వచ్చింది. హలో అర్చన, నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు, కంగ్రాట్స్ అన్నాడు. అర్చన గంభీరంగా థ్యాంక్ యూ అంది. వేణు వికసించిన మొహంతో ఆనందరావు వైపు చూశాడు. అది గమనించిన అర్చన తండ్రితో అంది. నానా, వేణు నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి. ఆయన ఒకసారి వేణుని యగాదిగా చూసి సన్నగా నిట్టూర్చి వెళ్ళు అన్నట్టు చేత్తో సైగ చేశాడు. వేణు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు. అర్చన తన గదిలోకి దారి తీసింది. ఆమెను అనుసరించాడు వేణు. ఆమె క్లాస్ పుస్తకాలు 2 అరల్లో, 1 అరలో ఇంగ్లీషు, తెలుగు నవలలున్నాయి. ఆ ర్యాక్ మీద చిన్న 2-in-1 ఉంది. పక్కనే ఒక టేబుల్, దానిమీద టేబుల్ లైట్, 2 గాడ్రేజ్ కుర్చీలు, మంచానికి వెనకవైపు కిటికీ ఉంది. దానికి దోమలు రాకుండా మేషామర్చుంది. దోమతెర పైకి మడిచుంది. మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీష్ పుస్తకం సగం చదివి మూసినట్లుగా చదివినంతవరకు పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టుంది. నిశితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ చూపించి కూర్చో అంది అర్చన. వేణు కుర్చీలో కూర్చున్నాడు. అర్చన విరబోసుకున్న జుట్టు ముడివేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. అతనెందుకొచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది అర్చన. వేణు పరీక్షలవగానే ఊరెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనని కలిశాడు. ఆ రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు వేణుని అలా అవమానించినందుకైనా తనకి భగవంతుడు ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడు అనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. పోనీ కనీసం ఇతనైనా వచ్చాడు. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్లు తన మొహం కూడా చూడడం లేదు. వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రాక ఆమెకు కొంచెం ఊరటని కలిగించింది. కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది. ఆ రిజల్ట్స్ కూడా చూసుకోవాలన్న ధ్యాస లేదు. ఆ విషయమే మర్చిపోయింది. పాపం ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు. ఎలా ఉన్నావు వేణు? మీ పేరెంట్స్ బాగున్నారా? అడిగింది మృదువుగా. ఆ అందరూ బాగున్నారు అర్చన. నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్ వేణు. థ్యాంక్ యూ. కొంచెం సేపు మళ్లీ మౌనం. ఊరి నుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చన. చాలా దారుణం అన్నాడు బాధగా. అర్చన మాట్లాడలేదు. పరామర్శించడానికి వచ్చాడన్నమాట. వేణుకి ఆమె ఏదన్నా మాట్లాడితే బాగుండు అనిపించింది. నువ్వు వాళ్ల మీద కేసు పెట్టడం మంచిదైంది. చాలా మంచి పని చేశావు. ఎంతవరకు వచ్చింది? మళ్లీ అడిగాడు. అర్చన నిట్టూర్చింది. సాక్ష్యాలు కావాలట. ఏం సాక్ష్యాలు చూపించాలి? అతన్నేమీ చేయలేకపోయారు. ఈ సమాజాన్ని రాజకీయం శాసిస్తోంది. ఆమె స్వరం కొద్దిగా ఉణికింది. అది కాదర్చన, అసలు వాణ్ణి నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకెళ్ళావు? కాఫీకా? కాఫీకి వెళ్ళవేంటి? అయోమయంగా అంది. కాఫీకి ఆహ్వానించాడటగా. ఓ గాడ్, అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట. అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఎప్పటినుంచి నన్ను నీ బ్రదర్ అనుకో అనడం నిజం. కానీ తన బర్త్డే అని నన్ను, నీలిమని, మరో ఇద్దరిని కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేను నీలిమ బయలుదేరాం. దాదాపు వాళ్ళింటి దాకా వెళ్ళాక నీలంకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని వెళ్ళాను. కానీ వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలీదు. కిరుక్కుపోయాను. అలాగా? ఎంత దుర్మార్గం. కానీ జనం వేరే అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? సూటిగా అడిగింది. కోర్టులో ఉందటగా కేసు. కోర్టా? వాణ్ణి కనీసం పోలీస్ స్టేషన్ కూడా పిలవలేదా? అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు. పోనీలే అర్చన, జరిగింది మర్చిపో. పీజీకి అప్లై చేయి. మరిచిపోవాలా? ఆవేశంగా అంది. అంటే నా ఉద్దేశం అంటే ఎవరి ఉద్దేశాలతో పనిలేదు. నేనేం చేయదలుచుకున్నానో చేసి తీరతాను. వాణ్ణి మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదూ, చూపిస్తాను. పళ్ల బిగునంది. వేణు ఆవేశంగా అన్నాడు. అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్ట్కి పంపించలేదా? మెడికల్ టెస్ట్కా? దేనికి? చిత్రంగా చూసింది. వేణు తడబడుతూ అన్నాడు. అదే, రేపు జరిగినట్టుగా కన్ఫర్మ్. వాట్? గట్టిగా అరిచింది అర్చన. రేపు జరిగిందని ఎవరు చెప్పారు? వేణు బిత్తరపోయి చూశాడు. కాలే. అర్చన అరిచినట్టుగా అంది.
నాన్సెన్స్. మీరంతా చదువుకుంటున్నారా, గేడెలు కాస్తున్నారా? చూడు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నన్ను ఎవరూ రేప్ చేయలేదు. ఓన్లీ కిడ్నాప్ చేశారు. అండర్స్టాండ్? లోపల నుంచి సావిత్రి, వాకిట్లోంచి ఆనందరావు అర్చన అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. సావిత్రి తీవ్రంగా అంది. ఎందుకలా అరుస్తావు? జరిగిన అల్లరి చాలేదా? ఎందుకే మా బతుకులు బజార్ను పడేస్తావు? అమ్మా! తీవ్రంగా పిలిచింది అర్చన. ఏంటి, నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి తనేదో పెద్ద లీడర్నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు, మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసేంత దమ్ముందా? ఒకరోజు వాడెక్కడో దాచేస్తే అడ్డమైన వాళ్ళు నేను రేప్ చేయబడ్డానని వాగుతుంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నెవర్. ఊరుకోక ఏం చేయగలం తల్లి? బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురంటే ప్రాణం, కాని సాంప్రదాయాలన్నా ప్రాణమే. పరువు ప్రతిష్టలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఆవేదన అర్థం కాని అర్చన మండిపడుతూ అంది. ఊరుకోను. నడి రోడ్డు మీద నిలబడి అందర్నీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకలా జరిగిందో చెబుతాను. అందరి నోళ్లు మూయిస్తాను. ఉద్ధరించావు, గట్టిగా అరిచింది సావిత్రి. జరిగింది చాలు, వెంటనే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం. బాబు, నువ్వు పరామర్శించింది చాలు, ఇంక వెళ్ళు నాయనా, మమ్మల్ని ఇలా బతకని. రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అంది. వేణు ఏదో చెప్పబోయి అది సమయం కాదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి, మీకేదన్నా సాయం కావాలంటే నేనున్నానండి. అర్చనకి పీజీకి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను, తనని చదివించండి అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా. ఆయనేం మాట్లాడలేదు. అర్చన తీవ్రంగా అంది. వేణు, చాలు, నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇంకా నీ దారి నువ్వు వెళ్ళు. నాకేం కావాలో, నేనేం చేయాలో నేను చేసుకోగలను. వేణు ఏదో చెప్పబోయాడు, కాని అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది, ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గని అనుకుని, సరే అర్చన, వస్తాను, కానీ నన్ను నమ్ము, ఐఆమ్ యువర్ వెల్ విషర్ అంటూ వేణు బయటకొచ్చేశాడు. ఏమైనా తను పట్టు వదల్లేదు. ఈ పట్టు సడలితే అర్చనని దక్కించుకోవడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి 2 అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి మరొకటి అర్చన దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అడపాదడపా వెళుతూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ల ద్వారా అర్చనకి కావలసిన సాయం చేసి ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి. అర్చన పీజీకి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్సిటీకి వెళ్లడానికి ఆనందరావు అంగీకరించాడు. వేణు సాయం తీసుకుని బయటకొచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది. నీ మేలు మర్చిపోను వేణు, చాలా థ్యాంక్స్. ఆ అప్లికేషన్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేను ఒక్కదాన్ని వెళ్ళగలను యూనివర్సిటీకి అంది బండి తీసుకుని బయటికి రాగానే. వద్దర్చన, నేను వస్తాను. నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు. నేనిలా మధ్యలో వదిలేసి వెళితే ఏదన్నా జరిగితే నా గురించి ఏమనుకుంటారు? నాన్సెన్స్, విసుకుంది. పదే పదే మోసపోవడానికి నేనేం వెరిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కానీ అర్చన, వేణు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆమె స్వరంలోని శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే అంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. కాని ఆమెకి తెలియకుండా ఆమెని అనుసరించాడు. అర్చన యూనివర్సిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లడం గమనించి తాను కూడా అటే వెళ్లాడు. అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో దెబ్బలాడింది. నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అతన్ని బెదిరించింది. అతను చాలా పవర్ఫుల్ మేడం, అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఓడతాయి. ప్లీజ్, జరిగింది మర్చిపోండి. కావాలంటే మీకు అతని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. అర్చన మండిపడింది. డబ్బుతో అన్నీ కొనొచ్చని భ్రమపడకండి, నాకు తెలుసు అతనికి శిక్ష పడేలా ఏం చేయాలో, ఎలా చేయాలో అంటూ బయటకొచ్చేసింది. అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఏవో అప్లికేషన్లు రాస్తున్నాడు. ఏంట్రా అవి అడిగాడు వేణు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నా పెళ్లి మాధవితో సెటిల్ అయింది అన్నాడు చక్రవర్తి. బ్యాంక్ ఎగ్జామ్సా? అవును, పెళ్లి చేసుకుంటున్నానుగా, ఉద్యోగం ఉండాలి కదా, పురుష లక్షణం అంటూ నవ్వాడు. వేణు నవ్వలేదు, సీరియస్గా అడిగాడు. ఎప్పుడు ఎగ్జామ్స్? 2 నెలల్లో ఉంటాయి. ఏం, నువ్వు రాస్తావా అడిగాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి దగ్గరకొచ్చి అప్లికేషన్ చూస్తూ, ఒకటే తెచ్చావా అడిగాడు. లేదు, 2 తెచ్చాను. ఫిలప్ చేయడంలో ఏదన్నా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని. అయితే ఇది నాకిచ్చే. నీకెందుకురా? కావాలి, నేను రాస్తాను. నీ తలకాయ్, డోంట్ బి సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో, సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. నో చక్రవర్తి, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకురా? నీకెందుకు? ఎందుకంటే నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను, అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా. వాట్? దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనను పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి. తనకి చాలా ద్రోహం జరిగింది, అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతోంది.
ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తనని నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అంతే. వేణు, పిచ్చి ఆలోచనలు చేయకు. ఆవిడ కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్చిరా? నిన్ను జోకర్లా భావిస్తోంది అర్చన. గడ్డిపోచు విలువివ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకింత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ, వెర్రి ఏదేనాను. నాకు ఆమె కావాలి అంతే. ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీదున్న అప్లికేషన్ లాక్కున్నాడు. వేణు, నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారా? వాళ్ళ ఆశలు వమ్ము చేయడం ధర్మం కాదు. అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలియదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంటపడే మగాణ్ణి ఒక క్రీచర్గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్నచూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమ ఇటు గౌరవం లేని ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మోహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. చక్రవర్తి, తెరిచున్న తలుపుల్లోంచి లోపలికి వెళ్లడంలో థ్రిల్ లేదు. తలుపు తెరుచుకుని వెళ్లడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంకా కెరీర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనని చదివిస్తాను. వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నాడట నీలాంటి వాడే వెనకటికి. వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలా మందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు, చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్లో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు సావిత్రిల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్లాడు. అర్చన బాగా చిక్కిపోయింది. తనకెవరూ సపోర్టుగా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్లు అనుకున్న వాళ్ళు, తోబుట్టువులు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. యూనివర్సిటీలో కూడా ఆమె పట్ల చాలా చెడ్డగా ప్రచారం జరిగింది. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెని వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తర్వాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తర్వాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్లీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతి కనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతనిపైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది. రా వేణు అంటూ. వికసించిన మొహంతో అన్నాడు వేణు. నాకు బ్యాంకులో పోస్టింగ్ వచ్చింది అర్చన. ఏ బ్యాంకులో? ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు రాసావు ఎగ్జామ్స్? వేణు నవ్వాడు. ఈ మధ్య చక్రవర్తి రాస్తుంటే నేను రాశాను. మా ఇద్దరికి పోస్టింగ్ వచ్చింది. తనకి వరంగల్లో, నాకు హైదరాబాదులో. ఓ గుడ్, కంగ్రాట్స్. కానీ నీ యాంబిషన్ వేరు కదా? అవును, కానీ మార్చుకున్నాను. ఏం? ఇంతలో సావిత్రి కాఫీ గ్లాస్తో వచ్చింది. కులాసానా బాబు అంటూ. కాఫీ గ్లాస్ అందుకుని థ్యాంక్స్ ఆంటీ, నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎక్కడా అంటూ ఆనందరావు వచ్చాడు. స్టేట్ బ్యాంకులో అంటూ వివరాలు చెప్పాడు. మంచి పని చేసావు బాబు. ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం కన్నా ఏం కావాలి? చాలా మంచి పని చేసావు అంటూ అర్చన వైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. నువ్వు కూడా ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా. మంచి ఉద్యోగం వస్తే నీ ధర నువ్వు హాయిగా బతకొచ్చు. సావిత్రి కూడా అంది. ఎప్పట్లో నీకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో ఆ పని చేయమ్మా. ఉద్యోగం సంపాదించుకుని బతుకు. అర్చన పళ్ల బిగువున కోపం అదింపెట్టి, లేదు నాన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేద్దామనుకుంటున్నాను. చదివింది చాలు, ఆయన రభసా చాలు. మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లి. అటు పెళ్లి కాక ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళెలా ఉంటావు? ఆవేశం ఆవేదన కలిపిన స్వరంతో అంది సావిత్రి. ఏంటమ్మా ప్రతిరోజు ఈ గోల? నాకేం జరగలేదంటే నమ్మరేం? నాకిప్పుడేమైంది? ఏమైంది అని నువ్వు అడిగితే ఏం చెప్పమంటావు? ఏమైనా నీకు పెళ్లి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం. నేనేం పెళ్లి కోసం తప్పించడం లేదు. నువ్వు తప్పించినా తప్పించుకున్నా నీకు పెళ్లి చేయడం కర్తవ్యం. కానీ మా కర్మ ఇలా ఉంది, నీకు పెళ్లి కాదు. అప్పటిదాకా వాళ్ల వాదన ఒగ్గబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉబికిన కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం, ఈ తల్లిదండ్రులకి ఎంత వేదన.
ఆడపిల్ల జీవితం ఎంత పల్చన, ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తానే ఎందుకు చేయకూడదు? అవును, ఎందుకు చేయకూడదు? అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడింకా తను తప్ప ఎవరున్నారామెకి? నిజంగానే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహదావకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టుంది. అందుకే ఇలా కలిపాడు భగవంతుడు. పిచ్చర్చన. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును, ఇదే అవకాశం. నిజంగా తనకిది మంచి అవకాశం. అర్చనని దక్కించుకోవడానికి, అర్చనని తన స్వంతం చేసుకోవడానికి ఇదే అవకాశం. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగుస్తుంటే కెరటంలా లేచిన ఆనందంతో, ఆవేశంతో గబుక్కునన్నాడు వేణు. మీరు బాధపడకండి. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. చూసారుగా, నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా. ఒక్క క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది, వేణు. వేణుతో సహా మిగతా ఇద్దరూ బెత్తరపోయారు అర్చన అరుపుకి. అర్చన వేణువైపు మండిపడుతూ చూసింది. వేణు, ఎంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుణ్ణి చూసి నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలన్న దుష్టాలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదర్చన, నువ్వంటే నాకిష్టం. నీ జీవితం ఏ ఆనందానికి, ఏ సుఖానికి నోచుకోకుండా ఇలా మూడులా ఉండిపోవడం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేనిస్తాను. అర్చన కడుపులో కాలుతున్నట్టు కనిపిస్తోంది. ఏంటి తన ఉద్దేశం? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు? తనకేం జరిగింది? ఏం కొంపలంటుకున్నాయి? వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకెళ్లి ఒక రాత్రి తన ఇంట్లో ఉంచినందుకు ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనమైందని ఎందుకనుకుంటున్నాడు? కూల్లా ఉన్నాడే. అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది. వేణు, ఆడదాని కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లో అవకాశంగా వాడుకోవడం మీ మగాళ్ళకున్న ఆర్ట్ అని నాకు తెలుసు. ప్రస్తుతం నా స్థితిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాలనే నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్లి చేసుకోను. నిన్ను అసలే చేసుకోను. నువ్వింక వెళ్ళిపోవచ్చు. ఎప్పుడొచ్చాడో కిరణ్ వెటకారంగా అన్నాడు. అవును, ఈవిడ్ని వరించి రాజకుమారుడు వస్తాడు. నువ్వెందుకు పనికొస్తావు? అంతేలే, అదృష్టం అందలవెక్కిస్తానంటే ఏదో జరిగిందట. అర్చన తీవ్రంగా అరిచింది. అన్నయ్య, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు. ఏం? ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వలన ఈ ఇంటి పరువు బజార్కెక్కింది. ఇంకా నీకు సిగ్గురాలే? అతనికేం తక్కువని? అతనంతట అతనుగా వలచొస్తే నీకు చులకనయ్యాడా? అంటూ అర్చన మీద విరుచుకుపడి తల్లితో అన్నాడు. అమ్మా, మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఈ ఇంటి నుంచి బయట పంపించండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అర్చన మాన్పురడిపోయింది. ఆమె కాళ్ల కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళుతున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యు సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబుకొస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతురు నొప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకుని బయట తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మా, పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడాలంటే పెళ్లే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానన్నాడు. ఒప్పుకో. అర్చన మండిపడుతూ అంది. చ, ఈడియట్స్. ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడం చూస్తారు ఎంతసేపటికి. వీడి మొహానికి నేను కావాలట. చేస్తే చేసుకోను. ఏం? ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకో? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన్ని పడుంటావు? ఎంతకాలం మా నెత్తిని కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని. నేను ఎక్కడికి వెళతాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత ఆగాయిత్యం చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు గోలైపోయింది. పూర్తిగా నాశనమైంది. దీనికి ఇంకా పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివింది, తన కాళ్ళ మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చటబండ్లైంది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన్ని పుట్టిందిరా నాయనా, దీనివలన నాకెన్ని కష్టాలరా అంటూ శోకాలు పెడుతుంది. ఇప్పుడు ఇలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది. నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాననుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను.
ఎప్పటికీలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బతుకుతానని ఎందుకనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఇదయ్యాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేసావులే, ఏంటి చేసేది? ఇంక నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఈ సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల. ఆవిడ స్వరంలో వణుకు దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా తనొచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకిలా అస్తమాను నాకు పెళ్లి కాదేమో అని ఆలోచిస్తావు? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నేను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తిమీద నిప్పుల కుంపడ పెట్టుకోవడం. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని నా జీవితం మీద నా మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే. అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానడం నీ అదృష్టమే. దీన్ని కాదనిలేవు, అంతే. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెబితే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలీదా? అరిచిన ఆడపిల్లలకి ఎంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛ స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్ఛగా తెగింపుగా ఆడది బతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, నా మాట విను. అంది వచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్లి ఇంకెప్పటికీ రాదట. ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. అర్చన 2 చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీపడ్డమేనా? చేయని తప్పుకు ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టలేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్లంతా బుద్ధిలేని వాళ్ళు, సిగ్గు శరం లేనివాళ్లు. కాని అమ్మ, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది. తప్ప? అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. తననెందుకు పెళ్లి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకి ఏమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్లే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్లదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితం పైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన, వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికలకి, సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని కారకురాలు కాని ఓ ఆడపిల్ల భవిష్యత్తు సాంప్రదాయం అనే సంకెళ్లతో సమాజం అనే బందికానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ! కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువయ్యాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు వేణు. అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్లు ముందు నిర్ఘాంతపోయారు. తర్వాత ఏం చెయ్యాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలయ్యారు. తర్వాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళ్లాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ల గుండెల్లో పొదువుకున్న వాళ్ల ప్రేమ, ఆదరణ మరిచిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ల ఆప్యాయత జల్లులో తడిసి హైదరాబాదు బయలుదేరారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంత మాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడి చేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితం పైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాదు, కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్ర పట్టింది. అదొక అందమైన పూల తోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లా రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడు మూతలాడుతున్న గాలి కెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళం దాటి అరచేతి మందానున్న పూలజడ, పొట్టు పరికిణి, ఓణి, పొట్టు జాకెట్టు. ఓణికి జాకెట్కి మధ్యున్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పొరుగు పొరుగున మొక్కల దగ్గరకు పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టప్టప్లాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమెకి దగ్గరగా వచ్చి మొద్దుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతినందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వునెగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటల్లో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశాన్ని ఎగసిపడుతున్నాయి. ఉలిక్కి పడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటకు చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాటహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు. భయంతో ఒళ్లంతా చెమట, దాహంతో గొంతు ఆరిపోతోంది. మంచినీళ్ల బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. మూత పెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులకు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటికి చూడసాగింది. ఈ కళ ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కళలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కళ దేనికి సంకేతం? కళలు మనోభావాలకి ప్రతీకలనంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అవును. అతను కేవలం కలలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కాని తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాని చేసింది. ఎందుకిలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకి వివాహం అయింది. వివాహితురాలైన తాను పరాయి పురుషుణ్ణి కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కాని ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మరిచిపోవడం? ఎంతకాలం? ఎవరికి? ఆఖరికి ఎన్నోసార్లు తరచి తరచి అడిగిన అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపటినుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కలొచ్చిందని అతనికి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఎంతకాలం ఈ జీవితం తంది, ఒక్కదానికే స్వంతం. కాని నేడు ఈ తాళి అనబడే ఈ 2 బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకొచ్చిన కలను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్లే వద్దనుకున్న తనకి పెళ్ళేంటి? ఇష్టలేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు. జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు, అలా జరగకూడదు. తనకి పెళ్లి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకు చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని బంధించాడు?
ఎలా ఈ బందీకానాల్లోంచి బయటపడ్డావు? అర్చన వేణువైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలీదు. తెలిసిన అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలీదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరవుతోందని, పాపానికి నీతికి ధర్మానికి నిర్వచనం వెతుకుంటూ తిరుగుతోందని వేణుకి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందొచ్చు, కానీ వేణు వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్లి చేసుకోడు. అతని భారీగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతి క్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచెయ్యాలి. అతనికి వండి పెట్టాలి. సేవలు చెయ్యాలి. ఇవన్నీ తాను చేయలేదు. మనసు చంపుకుని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతి క్షణం ప్రతి విషయానికి రాజీ పడుతూ బతకడమని చాలామంది అభిప్రాయం. కానీ తనకలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతకపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన, చీము నెత్తురు మనసు అనుభూతులు లేని అర్చన బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతుకుంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి, ఆర్టిస్టిక్గా బతకాలి, హాయిగా బతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా, అతను మెచ్చేలా బతకాలి. ఇంకా ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తప్పించింది, ప్రయత్నించింది కూడా. పరీక్షలయ్యాక ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దామనుకుంది. కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పట్నుంచి మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్ప కాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో. ఇంక ఎప్పటికీ అతన్ని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తుకొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే, వెతలన్నీ అతనికే వినిపించాలనెందుకో. నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళొస్తుంటే చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్లారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చనకి మంచి బహుమతి కొనడానికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కళ్ళు చెదిరే కొత్త కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కి పనికొచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకోనా? అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏక వస్త్రంతో వయ్యారంగా నిలబడుంది. ఆమె చంకలో నీటి కొండ కొద్దిగా వంగుంది. ఆ కొండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా అందంగా ఉంది. చాలా బాగుంది కదా? మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్ మ్యాన్ అడిగింది. దాని రేటు ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా? చివున వెనక్కి తిరిగింది అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఆ ఆజానుబాహుడు. లేతరంగు నీలపు గీతల షర్టు నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామన ఛాయగా అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసి విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్తు ఉన్న వ్యక్తిలా కనిపించాడు. రెప్పవేయకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటుందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్గా వస్తాయి.
ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి, కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో ఆ అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీ మురుతుంది. వద్దు పోనీలే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను. అతను వెళ్లిన వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి పద వెళదాం అంది అమల. ఉలిక్కిపడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తోన్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? అబ్బే ఏం లేదు తడబాటుగా అంది అర్చన. ఏంటే అతన్ని చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి అదంతా సిగ్గే? ఏంటే బాబు అంత నచ్చాడా అతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి పేరు ఊరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం, చాలే తెలివి, పద పోదాం. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగున ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశాంతి కరువైంది. అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్ ఎంత పొదునైన చూపులు! సూటిగా గుండెలకు దూసుకెళ్లి అలజడ్రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది. చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా కనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు! మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఈవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏంటి పులకరింత? ఏంటమ్మా అన్నం సరిగ్గా తినడం లేదే? సావిత్రి ప్రశ్నకి ఆకలి లేదమ్మా అంటూ చేకడుకుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతనే ఇతను, ఇతనే అతను. నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను? అమ్మో, మరి ఆ రాక్షసుడెవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తన చెయ్యి విరగొట్టినవాడు. ఈవాళ మళ్లీ ఆ కలొస్తే తెలిసిపోతుంది. అమ్మో, మళ్లీ కల! వణికిపోయింది అర్చన. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రి అయింది. ఆ తర్వాత మళ్లీ అతను ఒక సినిమా థియేటర్లో కలిశాడు. సినిమాకి వెళ్లారు అమల, అర్చన. ఇంటర్వెల్లో కాఫీ తాగడానికి వెళితే అక్కడ జనం మధ్య అతను. అవే చూపులు, అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తర్వాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్లిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్లీ ఒకసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కాని అతను కనిపించలేదు. అర్చన మూడు మారిపోవడం చూసి అడిగింది అమల. ఏమైందే సడన్ గా? అర్చన చెప్పాలనుకుంది, కాని పెదవి దాటి మాట పెగల్లేదు. ఏం లేదు, ఏంటో డల్లగా ఉంది అంది. అలా 4-5 సార్లు అతను కనిపించాడు. ప్రతిసారి అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒకసారి పలకరించొచ్చుగా. తను ఆడపిల్ల, తనకి సిగ్గు మొహమాటం. కాని అతనికేం, మగాడు, మాట్లాడొచ్చుగా. పరిచయం అయితే తన కల గురించి చెప్పి, నా కలలో కనిపించే రాకుమారుడు నువ్వే అని చెప్పొచ్చు. ఆ కలకి అర్థమేమిటో అతన్ని అడగచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం. ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రం అయింది. ప్రేమ గురించే ఆలోచించని ఆమె మనసులో ప్రేమ ఓ వాయు తరంగంలా ప్రవేశించింది. ఇప్పుడెందుకో ఆమె కంటికి అంతా అందంగా, అందరూ మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. అతనెవరో తెలుసుకోవాలి. అతనితో స్నేహం చెయ్యాలి, కబుర్లు చెప్పాలి, తన కలలన్నీ చెప్పాలి, ఆశయాలు చెప్పాలి, ఆశలు చెప్పాలి, కలుసుకోవాలి. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. పేదాల మీద పాత ప్రేమ పాట లిపిదిద్దింది. అర్చన కోరుకున్నట్టు అతన్ని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయుంటే కలుసుకునేదేమో. కాని అర్చన వెకిళ్ళు అణించుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సొచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో నిలుచుట్టుకుని గింగిరాలు తిరుగుతుంటే అలాగే బెర్త మీదకి వాలిపోయింది. వేణుతో కలిసి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహం అయింది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని, ఆనందాన్ని కలగజేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి, మరో 2 నెలల్లోనే స్వంత అపార్ట్మెంట్కి మారిపోయిన అర్చనకి, వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చన కూడా సెక్రటరీ పోస్టు లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది.
అందుకు తగ్గట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2. వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాల్లా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగ్గానే అంగీకారం తెలిపి వెళ్లి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మరిచిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కాని అతను ఆశించినట్టు అర్చన అంతా మరిచిపోయి భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనీలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా కనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుంది? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకొని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏంటి మీ ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగజేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తున్నా అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి, మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెని బుజ్జగించి తన దారిలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్లి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి దిండు దుప్పటి తీసుకుని వెళ్లిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేం దెయ్యాన్నా పోతానా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్త నర్చనా అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన. సారీ వేణు, జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కనొచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు, మనం స్నేహితులం. వేణు ఉబ్బుకొస్తోన్న కోపం అదుపు చేసుకుంటూ, నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడకపోతే అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది, నీ ఇష్టం వేణు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడ్డం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కాని ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనన్నటికీ గెలుచుకోలేనా? ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అర్చన కోపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలర్చన. నేను పాపన కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పలచగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలు లేకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు, అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. మాధవికి 7వ నెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళుతూ వెళుతూ, నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పును తీసుకొచ్చాయి. అందరూ అన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. ఏడాది కావస్తోంది పెళ్ళయి. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కాని ఏనాడు హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇంక ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మరిచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ములులా పొడుస్తూ ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తోంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపం వస్తోంది. కాని ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది.
ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భారీగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ ఎంత మాత్రం ఇష్టం లేని పదం. రాజీ ఆడదాని జీవితం అంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే అని తీర్మానించుకుంది. 28వ తారీఖు. 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని, దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీసుకు వెళ్లిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కి వెళ్లేటప్పటికే అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నాడట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అంటూ కొలీగ్స్ చెబుతుంటే ఆసక్తిగా ఉంది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురు చూసింది. అతనొచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పేదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో, తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి ఇతనా బాస్? ఆమె కళ్ల ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు, సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు, ఆకాశం పెళపెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్టు, తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై శిలయ్యై నిలబడిపోయింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతను కళ్లల్లో నవ్వుతో పేదాల మీద హలో అనే 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏం మాట్లాడలేదు. నవ్వుదామంటే పేదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చేసి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లా చెదురైనట్టుగా అయ్యాయి. అదే ఆఖరు ఆఫీస్కి వెళ్దాం. రిజిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు, కారణమేంటి అంటూ అతను కబురు పంపించాడు. కాని ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా. వేణు కూడా పదే పదే అడగసాగాడు. ఏమర్చినా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? ఏం ఒంట్లో బాగలేదా? డాక్టర్ దగ్గరికి వెళదామా? ఏంటి ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీస్ లేదన్నా ప్రాబ్లమా? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు, చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలుగా కూడా ఉండలేని స్థితి. అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా, భారంగా వేణుకి తనకీ మధ్య మళ్లీ పెద్ద అగాధం. ఈ అగాధం ఇంకా పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకే అర్థం కావడం లేదు. అలాంటి సమయంలోనే వేణు, సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికను ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే, కాని తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరాంది, భరించరాంది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైంది. కాని అర్చన అదేం ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని, మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరికోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా, ఎంతో చేరువుగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కాని తను తలెత్తి అతన్ని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకక్కడ ఉండడం క్షేమం కాదు, ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటకొచ్చేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా ఉంది. చాలా పొరపాటు చేసావు అర్చన, చాలా పొరపాటు చేసావు. ఆ విషయం వేణుతో పంచుకుని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రుళ్ళు వేణు కనిపిస్తూ అసహ్యంగా కాపురం చేస్తూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇదేనా నా జీవితం? నీకే కదమ్మా, ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్ళకుండవా? నీకు తెలుసార్చినా, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటికి 4, 2 పట్టుచీరలు ఉండేవి. నాన్నకి 1 లుంగి, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. అవి సుమారు 5 ఏళ్లు వాడారు.
ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్నలాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లల కోసం, తమ కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన, సుదీర్ఘమైన జీవితం. ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి, ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంతా ఒక ప్రయాణంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా. అంతే. అతనెవరో నీకు తెలీదు, ప్రేమించావు. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు, జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపించాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదర్చన. ఐయామ్ సారీ. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం, కానీ ఒక శ్రేయోభిలాషగా చెప్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు, వచ్చి తీసుకువెళ్తాడు, తప్పకుండా తీసుకెళ్తాడు. అర్చన అయోమయంగా చూసింది నళిని వైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్లంతా ఇలాగే మాట్లాడతారా? ఇదేనా జీవితం అంటే? వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటి దగ్గర పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నిలబడుకో, దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. వింతగా చూసింది అర్చన నళిని వైపు. ఆమె చూపులో భావం గమనించిన నళిని అంది, నెలపొడుపు చూసి దేవుణ్ణి నీకిష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారని నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకుని తన చేతులు తనే ముద్దు పెట్టుకుని పద వెళదాం అంది. మౌనంగా ఆమెని అనుసరిస్తూ అనుకుంది అర్చన. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది. వేణు సెలవైపోయింది. హైదరాబాదు తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్నపిల్లాళ్లా మారిపోయాడు. అమ్మా, బాబుని నేను తీసుకెళ్ళిపోనా అడిగాడు. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలనా పాలనా ఎవరు చూస్తారు? వేణు సమాధానం చెప్పలేదు. ఏటో చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అవును, తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? ఎలా వాడిని పెంచి పెద్ద చెయ్యాలి? వాడి పాలు, నీళ్లు, ఆలనా పాలనా ఎవరు చూస్తారు? తన కొడుకుని తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు, కానీ వాణ్ణి గాలి కొదిలేసి పెద్దవాణ్ణి చేయాలనుకోవడం ధర్మం కాదే. గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకుమంటూ మెరిసినట్టు అనిపించన్నాడు. పని మనిషిని పెట్టుకుంటానమ్మా. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది, పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు, కానీ నాయనమ్మని నేను బతికే ఉన్నానుగా. అమ్మా, బాధగా పిలిచాడు. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. ఆవిడ సన్నగా నిట్టూరుస్తోంది. నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న. అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు, ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ తప్పు చేసి వెళ్ళింది. కానీ ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని, చిన్నపిల్లగా తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం నయానో భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత. ఏదో ఆవేశంలోనో తొందరపాటులోనో వెళ్ళిపోయింది. ఏం చేస్తాం చెప్పమ్మా? ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళతాం? ఆడపిల్లకి 2 ఇళ్ళుంటాయిరా. ఒకటి పుట్టిల్లు, 2 మెట్టినిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు, మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉండుంటుంది. తల్లి దగ్గర ఉన్న ఆవిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసిందమ్మా? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు. అవును, బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి అక్కడికొచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు, ఏం నానా వేణు, నీ సెలవులు అయిపోయాయనుకుంటా. అవునానా? వేణు స్వరంలో వినిపించిన జీర అతని వేదన తెలియజేసింది ఆయనకి. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మందరంగా అంది, వాడేం ఆలోచిస్తాడండి, బాబుని తీసుకెళ్లాలని ఉబలాట పడుతున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ అన్నాడు, అవును, ఆడవాళ్ల సంరక్షణ లేకుండా వాడిని ఎలా చూసుకోగలవు? ఏమండి? తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది. ఆయన ఆమె వైపు చూశాడు. ఒకసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం, కోడలికి నచ్చజెప్పి తీసుకొద్దాం.
లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపమొచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు, వెళ్ళడం మన బాధ్యత. అయితే నేను వేణు వెళ్ళొస్తే బాగుంటుందేమో. ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది. అవును, నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళండి. నేను రాను నాన్న. సడన్ గా వేణుస్వరం వినిపించి ఇద్దరూ ఉలికి పడ్డారు. ఏం? ఎందుచేత? ఆయన కొంచెం నొసలు చుట్లిస్తూ అనుమానంగా అడిగాడు. ఏం ఏం లేదు. నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబ్రిస్తూ వెళ్ళాలి నాన్న? నాకు బాబున్నాడు, చాలు. వాణ్ణి చూసుకుంటూ నేను బతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుణ్ణి కాదు నాన్న. బాధ్యులెవరు? కారణాలేంటి? అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగాళ్ళంటేనే అసహించుకుంటోందా? లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెని బ్రతిమలాడను, కానీ బతుకు గురించి తెలియజేయడం మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బలిని చూస్తూ కూర్చున్నాడు. లైట్ ఆర్పేస్తాను, బల్లులు చేరుతున్నాయి, వెన్నెలుందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూల పరిమళం గాలిలో తేలుస్తోంది. పూలన్నీ నేలం రాలి తివాచీ పరిచినట్టున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దూబుచులాడుతున్నాడు. ఊరంతా మాటు మణిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి గారి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడ్డం వాళ్ళకే చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండా లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు 11 దాటుతున్న కొడుకు కాపురం పట్ల కలతతో నిద్రరాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెబుతోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేని వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు. కృష్ణస్వామి స్వరం మరోసారి ఆ నిశ్శబ్దంలో గంభీరంగా మోగింది. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళదామా? కాదనే శక్తి వేణుకు లేదు. అలాగని వెళ్లాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తల ఊపాడు. మర్నాడు వేణు కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్లడానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనతో దాదాపు జాగారమే చేశారు. అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మరిచిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కునొచ్చింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాసేపు మామగారితో కబుర్లు చెప్పడం, ఆ తర్వాత 2 పుల్కాలు తిని చదువుకుంటూ కూర్చోవడం, రాత్రి 12కో పడుకోవడం, వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కలల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి నిద్రమాత్రలు రోజు వేసుకోవాల్సి వస్తోంది. ఆ మాత్రల ప్రభావం మర్నాడు మధ్యాహ్నం పూట కూడా పడుతుండడంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో. రాత్రిపూట చదువు సరిగ్గా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజూ వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకు మరిచింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని, తన మనసులో మరో ఆలోచనకి చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమ, పెళ్లి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదట్నుంచి దూరంగానే ఉన్నాడు. భగవంతుడు ఎందుకో అతడిని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తెరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చిరాదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ ఎంత మధురమైనవి అక్షరాలు. జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించని, ప్రేమించబడని మనిషి ఎవరూ ఉండరేమో. ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్న వాళ్ల ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు ప్రేమ కూడా నోచుకొని ఈ బతుకేనా?
వేణు తనని ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోనీలే, కనీసం బాబుని చేరదీస్తే చాలు, వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాణ్ణి కలుస్తుంది. ఎస్, కలుస్తుంది. తల్లిగా తనకు హక్కుంది. తన లక్ష్యం నెరవేర్చుకుని తన గమ్యం చేరుకుని వాణ్ణి కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాణ్ణి కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది. ప్రేమిస్తాడా? వాడు తనని ప్రేమిస్తాడా? పసివాడిని నిర్దయగా అలా వదిలొచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా? వేణు తనని రానిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాడిని చేరదీనిస్తాడా? ఎప్పటికైనా వాణ్ణి తన దగ్గరకు తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టయిపోయింది. మళ్లీ కొద్దిసేపటికే తానలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే. వాణ్ణి తను చేర్చాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్ది చెప్పుకుంటూ నచ్చజెప్పుకుంటూ బాధ దరిచేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇంక ఈ జీవితానికి పెళ్ళనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవరికీ ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. ఎప్పటికైనా వాడు తన దగ్గరకు రావాల్సిందే. ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి తండ్రి మళ్లీ పెళ్లి చేస్తారు. భార్య పిల్లలు, అతనికి విడిగా ఒక సంసార జీవితం ఏర్పడుతుంది. అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడవుతాడు. నో, అలా కాకూడదు. మహా అంటే 5 ఏళ్లు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిని కొడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు. అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమె ప్రస్తుతం మరో రిక్రియేషన్ నళిని. నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా ప్రశాంతంగా సాగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్నిలా కన్యగాని ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకొచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులుంటాయి, తెలుసు కదా. చాలాసార్లు పేపర్లో చదివాం. అలాగే కొందరికి తర్వాత జన్మకి సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తుంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదైనా ఉంటే మనసులోంచి తుడిచేయి. నా మాట విని హాయిగా వేణు దగ్గరకు వెళ్ళిపోయి దర్జాగా బ్రతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపాయి. అంతేగాని ఆకాశంలో చందమామని కొప్పున అలంకరించుకోవాలనుకోవడం, నక్షత్రాలను నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవడం తెలివి తక్కువ అని అర్చనకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. నళిని మాటలు విని పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాను నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాక నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచనను కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళయింది. నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతుంటాయి. 2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరూ నీకు సపోర్ట్ కూడా రారు. నిన్నే ఇంకా దుమ్మెత్తు పోస్తారు. అంచేత నా మాట విని నీ భవిష్యత్తు నీకు అనుకూలంగా, సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో. అంతేగాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది. నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నాననిపించింది. ఆమెకి తెలిసినంత మటుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అతను అర్చనాని తెలియకపోయినా ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలిసింది. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి, అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకిష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వడం కూడా ఆయన సిద్ధాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీ ఆపేసి బిజినెస్లో దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్నానికి భీమిలికి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకు తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రినే కలవాలని. కాని ఎందుకో ఆమెకి ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం ఆయన తప్పకుండా తననే నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, ఏదైనా ఏనాటికైనా తను కలుస్తాడని, ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది.
కానీ ఎలాంటి కక్ష అనే దానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు, పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లల్ని తీసుకుని అరకు టూర్ వెళ్లాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్సు మాట్లాడుకుని అరకు ప్రయాణం అయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి దృశ్యాలను మైమరిచి చూస్తూ తనను తాను మరిచిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి ధీంసా నృత్యం చేయడం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామక్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవన శైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంత వరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చుని ఫోటోలు తీయించుకోవడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూటకట్టుకుంది. ఎంత బాగుంటుంది అరకు! గిరిజనులతో ఆట పాటనే కాక వాళ్లతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్న చిన్న బహుమతులు పదిలంగా దాచుకుంది. వెదురుతో చేసిన విసనకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయంటూ వాళ్ల పనితనం మెచ్చుకుంది. వీళ్లల్లో ఎంత కళంది నళిని. కానీ ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు? అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ల దృష్టి వెళ్లదు అని కొద్దిగా బాధపడింది. ఉండనీలే అర్చన, ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడికొచ్చి సేద తీరాలంటే వీళ్ళిక్కడే ఇలాగే ఉండని. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మళ్ళాగే పొల్యూట్ అవుతారు అంది నళిని. ఎంత స్వార్థం అంటూ నవ్విందే కాని ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది. అక్కడి నుంచి బొర్రా గుహలు వెళ్లారు. కొందరు లోపలికొస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బయటే ఉండిపోయింది. నళిని, మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్లారు. ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ బాబుని తన దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలుగుచ్చాడు. కానీ ఏ విధంగానూ బాబుకక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు తాయారమ్మకి. బాగా ఆలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపిస్తే. కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి. పని పిల్ల అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చెయ్యాలో తోచలేదావిడికి. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ల ప్రశ్నల పరంపర ఎక్కువైపోయింది. తాయారమ్మగారు, ఇంతకీ ఈ బాబెవరో తెలిసిందా? వీడి తల్లెవరో, మన ఊరికి ఆమెకి సంబంధం ఏమిటో వాకప్ చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళివ్వడం ఎక్కువైపోయింది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించిందావిడ. ఆవిడ చర్చించడం వల్ల కాక ఆయన కూడా పరోక్షంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్నవాడే అవడంతో ఆయన కూడా ఈ విషయం తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీ కాక ఆ ఊళ్ళో బాబు తల్లెవరో, ఆమెందుకు ఆ బాబుని అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపించడం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరాంది జరిగాక మళ్లీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్లతో వేణు దగ్గరకు వెళ్లడం. ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పెళ్ళై మీ దగ్గరకొచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా అంది. ఆయన సాలోచనగా అన్నాడు. తప్పదు తాయారు. మనకి అన్నింటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ల కాపురం బాగు చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మన ఊరు మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలీదు నాకు, ఎలా ఉండాలో ఏంటో అందావిడ దిగులుగా. పర్లేదు, నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళందరూ అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్లేది మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళుండే చోటు. ఏం పర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల, నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను. అది లేకుండా బాబుని నేను చూసుకోలేను అన్నది నిజమేలేండి. సరే కానివ్వండి, తప్పదు కదా అందావిడ నిట్టూరుస్తూ. ఆయన భార్యని ఆప్యాయంగా ఆదరంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత భర్త గుండెల మీద పడుకుని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ. మర్నాడు ఉదయమే వేణుకి ఫోన్ చేసి తన నిర్ణయం తెలియజేశాడాయన.
వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి. తాయారమ్మ గారితో కలిసి మొదటిసారిగా హైదరాబాదు చేరిన నీలవేణికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏంటి జనం, ఎక్కడికి వీళ్ళ పరుగులు, ఎందుకింత హడావిడి, ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన, ఎందుచేత? ఆమెకేమీ అర్థం కాలేదు. అమ్మగారు, పాపం వీళ్ళంతా ఏంటండి ఇంత దిగులుగా ఉన్నారు అని అడిగింది తాయారమ్మ. నాకు మాత్రం ఏం తెలిసే, నీతోటే వచ్చాను. అడుగో ఆ అబ్బాయి వస్తున్నాడు, బాబుని లేవు, సామాను పట్టుకో అంటూ నీలవేణి భుజం మీద నుంచి బాబుని తీసుకుంది. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చేయి పట్టుకుని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చేయి చాపుతూ. బాగానే జరిగింది నాన్న, వాడు నిద్రపోతున్నాడు, పద ముందు, మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ జన ప్రవాహం నుంచి బయటకు తీసుకెళ్లరా, నాకు ఊపిరాడడం లేదు అందావిడ. వేణు నవ్వాడు. నీలవేణి దగ్గర నుంచి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగు పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామాన్తో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తుంటే తాయారమ్మ రోడ్డు మీదున్న చెత్త చెదారం ఉమ్ములు చూస్తూ ముక్కుకి చీరచెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలూరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా, ఈ పిచ్చి విధవ ఇక్కడికి ఎందుకొచ్చి పడ్డాడో అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్టణాన్ని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరేటప్పటికీ మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీదున్న బాబునందుకుని, నా పేరు మాధవి పిన్నిగారు అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కుపుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ, అలా వెళ్ళి పెరట్లో మరో బాత్రూమ్ ఉంది, అక్కడే ఒక గదుంది, నీ సామాను అందులో పెట్టుకుని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగు తీసుకుని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదకే తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణువైపు చూస్తూ అంది మాధవి. అర్చన పోలికే, నీ పోలికలు లేవు. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబునెత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాణ్ణే చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగ్గా చూసుండదురా, చూసుంటే నిన్నిలా వదిలేసేది కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొకటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకునుంటే నాన్న, నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాణ్ణి కాదురా. వేణు కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారొచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని, వెళ్ళు నాన్న, స్నానం చేసిరా, ఆఫీస్కి వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగు, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసొచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ అంది, ఎందుకమ్మా ఎంత శ్రమ తీసుకున్నావు? మాధవి నవ్వింది. శ్రమేం లేదు పిన్నిగారు, బాబుని తీసుకుని మొదటిసారి మీరు హైదరాబాద్ వచ్చారు. మీకిక్కడ పద్ధతులు అలవాట్లు తెలిసిందాకా కొంచెం సాయంగా వచ్చానంతే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ? అవునండి, ఇవాళ రేపు లీవ్ పెట్టాను. నీకు మార్చిన బాగా తెలుసా? తెలుసు, కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడు ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీసులో ఉద్యోగం. తను ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకు అసలు తెలీదు. మా బాస్ కూడా నన్ను 1-2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలీదు. ఆవిడ నిట్టూరిచింది. ఎవరికి ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఎలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించొచ్చు, లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏంటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మాధవి ఓదార్పుగా అంది. బాధపడకండి, భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్లిపోయారని తెలిసింది.
మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో, ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో. మాధవ్కి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతుందో. అర్చన నిజంగా కఠినతురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యం లాంటి కొడుకుని, దేవుళ్లాంటి మామగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు, ఏం సాధించాలని వెళ్ళినట్టు. ఏం సాధిస్తుంది? ఛీ! అర్చన క్షమార్హురాలు కాదు, ఎంతమాత్రం కాదు. ఇద్దరూ వాళ్ళ ఆలోచనల్లో ఉండగా నీలవేణొచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పొయ్యాలి, ఎక్కడ పోయమంటారు అని అడిగింది. మాధవి లేచి, పద, నేను కూడా సాయం చేస్తాను, పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతుంటే, నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఈ వాటికి మీరు విశ్రాంతి తీసుకోండి, రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలిసిపోయినని విశ్రాంతికి నేను చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను, మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకునంది. మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా, ఆయన కోసం మడి, నాకేం మడి. పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి, రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడికి చెయ్యి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడ కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూంలోకి తీసుకెళ్లి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు జారేసి, పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచిలా వెనక్కి దోపి ఓణి బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లోకి పట్టుకుని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్స్ సోపు తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోవడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలుండవు. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది. కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. గుడికి వెళ్లి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకునొచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఆమెకి తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూటగట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురు చూసిన రోజొచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తివంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి. ఈ సమాజంలో ఒక హోదాగల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి. నా తండ్రిని నేను తెచ్చుకోవాలి. నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతొచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి. అలా అనుకున్నాక ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడడం ఆమెకు అలవాటైంది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు, మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తోంది. అలాని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. అలాగని ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది. ఇకపోతే వరదనమ్మ గారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తర్వాత తరచూ అర్చనని, మీ వారింకా ఎప్పుడొస్తారు, నిన్ను తీసుకెళ్లొచ్చు కదా,
ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది, చెప్పేస్తాను, ఆవిడకి నిజం చెప్పేస్తాను అని. కానీ నళిని పాణి లేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఈ విషయమై అర్చనతో అటు ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మ అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాదు నుంచి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారనుకుంటూ, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురుగాని అంటూ కుర్చీలోంచి లేవబోతుంటే వరదనమ్మ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అంది. కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చోమ్మా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేటు విషయం అడుగుతాను. నిజంగా మీ వారున్నారా, లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది అది తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ. చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్లిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. ఆ అమ్మాయిలంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ల ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించొద్దు. ఇంతకాలం నుంచి మీరుంటున్నా ఎప్పుడూ ఒకనాడు కూడా మీ వారు రావడం అత్తయ్య చూడలేదన్నారు అంటూ వర్ధనమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టు సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 పైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో, వాడికి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటుంది అనిపించిందట అత్తయ్యకి. మీ వయసు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్ల 25 ఏళ్లకే అనుభవాల పుట్టయింది. మా తమ్ముడికి 33, అయినా 25 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు పిలవమంటే అప్పుడు మా తమ్ముడిని పిలిపిస్తాను. ఆవిడ ఆపింది. వర్ధనమ్మ మొదలు పెట్టింది. పిచ్చిపిల్లలాగా మనసులో కొన్నంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది. ఆలోచించి చెప్పు. వీళ్ళింకా 4 రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాన్ని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణ మాసం. తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా, ఉండే ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయ్యి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటమేం లేదు, సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్లి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతుంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టు సుఖంగా అనిపించింది. ఇదేంటి భగవంతుడా, పరిస్థితిలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమన్నారు కదా. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష? అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చునుంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరబత్తీలు. రా కూర్చో, నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటిపళ్ళు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చు కదా. ఏం వాసనన్నా పరిమళమన్నా అర్థం ఒకటే కదా. అమ్మ మొగుడన్నా నాన్న అన్న అర్థం ఒకటే కదా. ఏది బాగుంది? నళినికి అర్థమైనట్టు నవ్వింది. సరే, పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావు అర్చన, ఈ చీరలో ఎంత బాగున్నావో. అర్చన నవ్వి కాఫీ తాగుతావా అంది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రాం ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నళిని మొహంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది.
అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నళిని ఆదుర్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడకు. ఏం లేదు. వరదనమ్మ గారు వచ్చి వెళ్లారు. అదా? ఊపిరి పీల్చుకుంటూ అంది. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడికి ఏమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో, వాళ్ళ కోడలి తమ్ముడున్నాడట. అతనికి పెళ్లి కాలేదట. 33 ఏళ్లట. అదా సంగతి? తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్లిళ్ళవడం చాలా కష్టమైపోతుంది. ఇది వరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగే పరందామేలంతా ఇప్పుడు మగపిల్లల పెళ్లిళ్ళ కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయిత్తులు. నాకు అర్థం కావడం లేదు. పరందామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు? నీకు తెలీదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరందామయ్యలు. అబ్బా నళిని, ప్లీజ్. పజిల్స్ విప్పే శక్తి లేదు కానీ సరిగ్గా చెబుదు. నళిని పకపక నవ్వుతూ అంది. నువ్వు ఇదివరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలీదు. కానీ పార్వతమ్మలు, పరందామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓ మై గాడ్, అదా? చంపేశావు. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నళిని నవ్వాపి, అందుకే రెండో పెళ్లి అమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఈ పరంపరలోంచి వచ్చిందే వరదనమ్మ గారి ప్రపోజల్. ఎంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు, వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పోనీలే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. నల్ని ఆలోచించేది? నేను అసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వేళగోలేంటి? విసుగ్గా అంది అర్చన. నళిని నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష. అందుకే చెప్తున్నాను, నా మాట విని వేణు దగ్గరకు వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతకాలం తప్పించుకుని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరికి వెళ్ళిపో. నళిని, ప్లీజ్, ఆ ఒకటి తప్ప ఏదైనా చెప్పు. ఏం? ఎందుకు? అర్చన, నీకు అసలు ఏం కావాలి? ఖచ్చితంగా అంది నళిని. అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తనను తాను ప్రశ్నించుకుంది. నళిని మళ్ళీ అంది. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కానీ ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికి నువ్వు దూరం అయ్యావు. అంతేకాక అతనికి తెలుసా, ఎవరో చాలా మంది కనిపిస్తుంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండొచ్చని భ్రముంటే వెంటనే నీ మనసులోంచి ఆ భావన తుడిచే. నా మాట విని. నళిని మాట పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలువని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీదెంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ ఎలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనలేదు. లేకపోతే నా గురించి అంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెటౌట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కయింది. బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మార్మురవుతోంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకోవడంతో అస్తమానం ఒకళ్ళు వాడి వెనకాలంటూ వాడు అవివి నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సి వస్తోంది. 7వ నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీస్లో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన వేణుల గురించి, వాళ్ళ సంసారం గురించి చూచాయిగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు. అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెడలో బంగారు గొలుసు, వేళ్లకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రాస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్స్ కొనుక్కునొచ్చింది. చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు. ఎవరిని చూసినా బోసి నవ్వులు నవ్వడం, పలకరింపులకి ఊ కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథుల్ని విపరీతంగా ఆకర్షించాడు. బాబు రాక, బాబు అల్లరి ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయిపోయింది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి.
అన్నప్రాసం తర్వాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సెర్లాక్ కూడా తెచ్చింది. నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్లో కలిపి, ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి. నీలవేణికి అక్కడ బాగా అలవాటైంది. ఉదయాన్నే లేవడం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోస గింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తోంది. మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది. ఎంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంటుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరతనం చూస్తూ. ఇంకా బాబు నీలవేణికి ఆరోప్రాణం అయిపోయాడు. కొత్తలో వేణు దగ్గర భయంగా బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంతవరకు. ఇవాళ బాబు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మట్టుకే వేణుకి చెప్పడం రోజువారీ కార్యక్రమం అయింది. నీలవేణి మీద వేణు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో అన్నాడు, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటామమ్మా? ఆ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదన్నా చెయ్యాలనుంది, ఏం చేయను అన్నాడు. ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయనా, ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పని మనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కదా. పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది. వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు. దానికి మాత్రం ఏం తెలుసు, మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా అందావిడ. ఆవిడ కులం ఏంటో మనకేం తెలుసమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక ఆ అమ్మాయి పేరు మీద నేను 1,00,000 రూపాయలు ఫిక్స్ చేయాలనుకుంటున్నానమ్మా. సడన్ గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పని నాయనా, ఎలాగూ ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అంది. మరనాడే వేణు తన సేవింగ్స్లోంచి 1,00,000 తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్లి వేలుముద్ర వేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి, వీళ్ల మనసులు వెన్నముద్దలు అనుకుంది. అయితే వాళ్ళు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని, వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంకా తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మ గారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకే తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసం తర్వాత నీలవేణి బాబునెత్తుకుని పెరట్లో పిచ్చుకలను చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం, వాడికి నీళ్లు పోయడం, ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీట్గా ఉంచడం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుకు చేస్తున్నట్టు సేవలు చేస్తుంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకే అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవ్కి. ఈ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండుంటే ఎంత బాగుండేది అనుకునేది కూడా. మళ్ళీ తనలో తానే ఉలికిపడి ఆ ఆలోచన నుంచి బయటపడుతుండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడ్డానికి ప్రయత్నించడం, వెంటనే పడిపోయి ఏడుపు లంకించుకోవడం, కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పొచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవడం. వేణుకి చూస్తున్న కొద్దీ ముచ్చటగా మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు. నేరుగా ఆఫీసు నుంచి ఇంటికొచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించినా అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరాందిగా ఉందావిడికి. మాధవితో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా, కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని, వేణుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో, ఇంత బంగారు లాంటి బాబుని వదిలి వెళ్ళడానికి మనిషో రాక్షసో అనుకుంది. అర్చన మీద పిచ్చి కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబుని చూస్తుంటే అవ్యాజ్యమైన మమతానురాగాలు ఆమెలో పెళ్ళుపుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కానీ అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబుని తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర నుంచి మాధవి రోజు వస్తూ వాళ్ళకి తెలియని విషయాలు చెబుతూ మెల్లగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక
రోజు విడిచి రోజు 2 రోజులకొకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది. నీలవేణికి మెల్లగా చుట్టుపక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్నపళంగా వెళ్లి కొట్టు నుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికొకసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తి ఉండదు. ఇంటికి వెళ్లేటప్పుడు పేచి పెడుతుంటాడు. అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళుతుంటారు ఆ దంపతులు. మాధవంటే తాయారమ్మకి వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికి ఎందుకు దొరకలేదు అనుకుంటుంది అప్పుడప్పుడు కొడుకును ఉద్దేశించి. ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకి సంబంధించిన కబుర్లు చెప్తుంటే ఆయనకు కూడా బాబుని చూడాలనిపిస్తుండేది. నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు. ఒత్తుగా ఉన్న వాడి జుట్టు చూస్తూ, వీడికి జుట్టెక్కువమ్మా, చిరాగ్గా ఉందేమో, క్రాఫ్ చేయించినా అని అడిగాడు తల్లిని. బాబుకి ఏడాదిలోపుగా పుట్టెంటుకలు తీయించాలి నానా, చెప్పింది తాయారమ్మ. అలాగే తీద్దామమ్మా, సెలూన్కి తీసుకెళ్తాలే అన్నాడు వేణు. ఇంకా నయం, మందలింపుగా అందావిడ. మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకెళ్లి తీయించడం మన ఆచారం. అయ్యో సారీ అమ్మా, నాకు తెలియదు కదా అలా అని. దానికేం, ఎప్పుడు వెళదాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయిస్తాను అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడి నుంచి ఇంటికి వెళ్ళుండ్రు. రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం. ఓకే. చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందు కొంగి వాడి మొహంలో మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. తిరుపతి వెళదామా? జేజీని చూస్తావా? నా బంగారు కొండ. తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం, ఓకే? కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ. మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకువెళదాం. వాళ్ళకు కూడా టికెట్లు తీసుకున్నానా అంది తాయారమ్మ. అలాగేనమ్మా, దానికేం, మొత్తం 5 టికెట్లు అంతేగా. 5ఏంట్రా, 6. నీలవేణిని మర్చిపోయావా? నీలవేణ అదో రకంగా అడిగాడు, ఆమె అవసరమా అన్నట్టు. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఆ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్లడానికి ముహూర్తం తెలుసుకున్నారు. అర్చనకి, నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదాలు చాలా తీవ్రరూపం దాల్చాయి. స్కూల్లో కూడా నళిని అర్చనని చూడగానే మొహం చిట్లించడం, మాట్లాడకుండా వెళ్ళిపోవడం అర్చన మనసుని గాయం చేసింది. తను ఆవేశపడి తనని అనకూడని మాట అంది. అది నళిని మనసుని గాయం చేసింది. ఉన్న ఒకే ఒక్క స్నేహితురాల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరైపోయింది. పెద్దవాళ్లు చెప్పినా కాలు జారితే వెనక్కి తీసుకోగలం, నోరు జారకూడదు అన్న అమృత వాక్కులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది. స్కూల్లో 1-2 సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. నళిని అర్చనని చూడగానే ఆమెకి దూరంగా వెళ్ళిపోవడం, ఆమె వెనక వెళ్లబోయి తోటివాళ్లు గమనిస్తున్నారన్న అవమానంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మాట జారింది. అది వెనక్కి తీసుకునే విషయం కాదు. ఏం చెయ్యాలి? మళ్ళీ నళిని స్నేహం లభిస్తుందా? అర్చన మనసంతా గందరగోళంగా అయిపోయింది. ఈ మధ్యలో వర్ధిని కోడలొకటి 2 సార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం వర్ధిని మాటల ద్వారా అర్థమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఎక్కడికి పోవాలి దేవుడా అనుకుంది. తాను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తర్వాత తను ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండు అనుకుంది. దేవుడికి దండం కూడా పెట్టుకుంది. ఆమె మొర వృధా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకి విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. అర్చన ఆనందానికి హద్దులు లేవు. తన ఆనందం పంచుకోవడానికి ఒకే ఒకరున్నారు. అది నళిని. ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. అడగాలి, నళినిని క్షమార్పణ అడగాలి. ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ, అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. నళిని ఒక్కతే కూర్చుని ఏదో రాసుకుంటోంది. వెనక నుంచి దగ్గరగా వచ్చి నళిని అని పిలిచింది అర్చన. నళిని వెనక్కి తిరిగి అర్చనను చూసి మొహం తిప్పుకుంది.
అర్చనకి దుఃఖం వచ్చేసింది. కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్లి చేయి పట్టుకుని బలవంతంగా కుర్చీలోంచి లేపి గట్టిగా కౌగిలించుకుంది. నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకుని ముభావంగా అడిగింది, ఏమైంది? అర్చన మాట్లాడలేదు. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు చెంపల మీదకి జారాయి. వృద్ధమైన స్వరంతో అంది, ఐఎమ్ సారీ. నళిని మాట్లాడలేదు. నళిని, ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన. వదులు, ఇప్పుడేమైంది? అందరూ చూస్తారు. ఇక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరుగా. నళిని, నేను ఫోన్ని, నన్ను క్షమించు. నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాట అన్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు? అంత మాట అనుకో ప్లీజ్. నళిని, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవరికి షేర్ చేయగలను? నాకెవరున్నారు? ఓహో, అందుక ఇప్పుడు ఈవిడికి తన అవసరం వచ్చింది. అవును, ఎవరున్నారు? మరెందుకు అంత అహంకారం? ఏ మాట పడితే ఆ మాట అని ముందు తనకెవరూ లేరని చేతులారా అందర్నీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి? నిరసనగా అనుకుంది నళిని. ఆమె హావభావాలు గమనించిందానిలా అంది అర్చన. నాకు తెలుసు నళిని, అనే ముందు గుర్తు రాలేదా ఈవిడికి అనుకుంటున్నావు కదూ? నళిని, నేను చాలా సామాన్యురాల్ని. ఆవేశం అదుపులో పెట్టుకోవడం చేతకాందాన్ని. నాకెందుకో నువ్వలా నా భావాల్ని చులకం చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను, తప్పు చేశాను. కాని చిన్న తప్పే కదా, క్షమించలేవా? జాలిగా అడిగింది అర్చన. నళిని కళ్లల్లో కొంచెం సానుభూతి కదిలింది. నేనెవరిని క్షమించడానికి? అయినా నీకు నాకు ఏం సంబంధం? ఉన్న 4 రోజులు కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో, ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు? రేపు నీకేదన్నా మంచి జాబ్ వస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు. అవును, ఆ సమయం వచ్చింది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు పంచాలనొచ్చాను. ఏం, ఎందుకంత సంతోషం? అడిగింది. నేను నేను నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్. అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్టు మాయమైంది. అమ్మయ్య, ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో, అదే నిజాయితీతో అంది. మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్లల్లో ఆనంద బాష్పాలతో చెప్పింది అర్చన. అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా? తప్పదుగా నళిని. ఇంక నుంచి నేనెక్కడ ఉంటానో నాకే తెలీదేమో. ఎన్ని ఊళ్ళు తిప్పుతారో, ఏ పోస్టింగులుంటాయో. నాది ఛాలెంజింగ్ జాబ్. నేనిక నుంచి మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్ధపడాలి. సమస్యలే ఉంటాయో, సహకారమే ఉంటుందో తెలీదు కదా. ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ని కావాలి. అవుతాను. ఎస్, అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకోయ్, ఏంటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్? క్లాస్ అయిపోవడంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన మరో 2 టీచర్లు అడిగారు. మన అర్చనకి ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్. అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట. సరదాగా అందొక టీచర్. షూర్, ఎందుకు ఇప్పించడం? లంచ్ టైంలో బయటికి వెళదాం అంది అర్చన. అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్లతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని, అర్చన కలిసి షాపింగ్కి వెళ్లారు. వర్ధనమ్మకి, నళినికి మంచి చీరలు చెరువుటీ కొంది అర్చన. నేను తిరుపతి వెళ్ళాలి నళిని. జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి అంది అర్చన. అలాగే వెళ్ళర్చన, దానికేంటి? నాతో తోడొస్తావా? ఎలా అర్చన? పిల్లల ఎగ్జామ్స్ టైం కదా. ఓ కరెక్ట్. అర్చనకి గుర్తొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు. చాలా బిజీగా ఉండే పరిస్థితి. నేను రేపు రిజైన్ ఇచ్చేస్తాను నళిని. ఇచ్చే, ఇంకెందుకు ఈ పిచ్చుద్యోగం? అలా అనుకో. ఎంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం, నాకు మనశ్శాంతిని, ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం. ఓకే, ఎమోషనల్ అవ్వకు. సరే, ఇంకా రిజర్వేషన్ టైం ఉంది. స్టేషన్కి వెళదామా అడిగింది అర్చన. వెళదాం పద. ఇద్దరూ ఆటో చేసుకుని స్టేషన్కి వెళ్లి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రాత్రి నళినిని వదల్లేదు అర్చన. ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడిన మనసుతో ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. 10వ తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్లడానికి నారాయణాద్రిలో టికెట్లు బుక్ చేశాడు వేణు. ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు. 30 ఏళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది. మనిషి కొంచెం చిక్కాడు. మునుపుటంత ఆరోగ్యం కనిపించలేదు. ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది. కాకపోతే కొంచెం జాలిధ్వనించే స్వరంతో అడిగింది, ఆరోగ్యం బాగుందండి?
ఆయన నవ్వి, నా ఆరోగ్యానికేం బేషుగ్గా ఉంది. నా బంగారు సంగతి ఏంటి అంటూ మనవణ్ణి ఎత్తుకున్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు నాన్న అన్నాడు వేణు నవ్వుతూ. ఏరా తాత, నిజమేనా నన్ను కలవరిస్తున్నావా అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ, నేను స్నానం చేసొస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసొచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మరిచిపోయాడాయన. నీలవేణి, తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు. జంతికలు, లడ్లూ చేశారు ఇద్దరూ కలిసి. మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర, పూరీకూర చేసుకుని తీసుకొచ్చింది. కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరుళ్ళు అనిపించాడాయన. అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ, ఈ అమ్మాయినా మాధవి అడిగాడు భార్య వైపు చూస్తూ. అవునన్నట్లు తలూపి మాధవిని దగ్గరగా తీసుకుని అందావిడ. లక్ష్మీదేవి లాంటి పిల్ల, చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనని తలుచుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుందావిడ. ఏం బాబు కులాసానా, చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి. అవును బాబాయ్, మీరెలా ఉన్నారు? జీవితంలో ఇన్నేళ్లకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి. స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూసావా అన్నాడాయన హాస్యంగా. అన్యాయం మామయ్య గారు, పాపం అత్తయ్య గారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఎంతకాలం, అది మర్చిపోతే ఎలా అంది మాధవి. దాన్నే ఉంది తల్లి, ఏరు దాటక తెప్ప తగలేయడం ఈ మగవాళ్ళకు అలవాటేగా అంది కినుకుగా తాయారమ్మ. చక్రవర్తి నవ్వుతూ, బాబాయ్ సరదాగా అన్నారులేండి పిన్నిగారు అన్నాడు. వేణు కొంచెం బాధగా, నా వలన మా అమ్మ నాన్న జీవితంలో మొదటిసారి విడిగా ఉండాల్సి వచ్చింది అన్నాడు. నీ తలకాయ్, ఏం మాటలురా, విడిగా ఉండడం ఏంటి? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా. ఇంకా నయం కదూ, పాస్పోర్ట్లు, వీసాలు, తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను. అందుకు సంతోషించు. వేణు నవ్వలేదు. ఈ వయసులో మిమ్మల్ని ఇద్దరినీ ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్న. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను. అమ్మని నీ దగ్గరికి పంపించేస్తాను. కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు. వేణు అసలే సెన్సిటివ్. వాడిలా ఆలోచిస్తే ఏ నిర్ణయం తీసుకుంటాడో అనిపించింది ఆయనకి. వేణు మనసులో ఏ భావం అయితే రాకూడదని ఎంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రాని వచ్చింది. కొంచెం కలవరంగా అన్నాడాయన. నేను కూడా ఇక్కడికి వచ్చేస్తానురా, మా తాతను వదిలి ఇక ఉండలేను. గుడి బాధ్యతలు రామస్వామికి అప్పగిస్తున్నాను. రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు. చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుబడ్డాయి. కర్రలతో నడుస్తాడు. తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే 4 ఏళ్లలో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్ద చేసి సంస్కృతం, వేదాలు నేర్పించింది. అతను బ్రహ్మచారి. తల్లిపోయాక తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదాలిస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు. ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది. అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు, పద్ధతులు నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్య పూజకు నియమించొచ్చాడాయన. సంభాషణ మారుస్తూ అన్నాడాయన. ఇంతకీ మనం ఇలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం, దర్శనం అవుతుందా? అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా? వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు. అదే స్వరంతో అన్నాడు. చేశాను నాన్న. నా స్నేహితుడు ఎండోమెంట్స్ లో పనిచేస్తున్నాడు. వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టికెట్లు కూడా బుక్ చేశాను. అర్ధరాత్రి 2ంటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు. మంచి పని చేశావు అభినందించాడు కృష్ణస్వామి. వేణు, టైం అవుతోంది, క్యాబ్ బుక్ చేశావా అడిగాడు చక్రవర్తి. చేసేశాను, వచ్చేస్తాడు. 4 అయిందా? టైం ఎంత అడిగాడు. ఇంకా 15 నిమిషాలుంది 4 అవడానికి. అలాగా, 4ంటికి రమ్మన్నాలే, వచ్చేస్తాడు అంటూ ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు. ఈ కబురు ఆ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికీ క్యాబు రానే వచ్చింది. వేణు, చక్రవర్తి సామాను క్యాబులో ఎక్కించారు. బాబునెత్తుకుని కృష్ణస్వామి, ఆయన వెనక తాయారమ్మ, మాధవి, నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు. వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లోకి వెళ్ళిపోయాడు. కారు కదిలింది. కొండ మీదకు వెళ్లేసరికి 10 అయింది. అప్పటికే బుక్ చేసిన కాటేజీకి తీసుకెళ్లాడు వేణు అందర్నీ. 2 బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ. ఒక రూమ్లో ఆడవాళ్లు, ఒక రూమ్లో మగవాళ్లు. చకచకా తిమిలి రెడీ అయిపోయి రూమ్లోంచి బయటకొచ్చేశారు. కాఫీ తాగుదాం అంది తాయారమ్మ. ఆవిడికి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు.
5ంటికి లేచి మొహం కడుక్కుని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుకుని భరతకిచ్చి తాను తాగాక కాని స్నానానికి వెళ్ళదావిడ. ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది. 10 దాటింది కదమ్మా, బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం అన్నాడు వేణు. కాఫీ తాగితేనే కాని నేనేం తినలేనురా అందావిడ. సరే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరికి నడిచాడు. అందరూ వేణుని అనుసరించారు. బాయిలర్లో మరుగుతున్న డికాషన్, మరుగుతున్న పాలు, చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు, వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలుగుతున్న అగరబత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా మరెంతో ఆహ్లాదంగా అనిపించి వ్యవసరాలే చూసింది నీలవేణి. ఎన్నడూ కలలో కూడా ఊహించింది జరిగింది. ఆ 7 కొండల వాడిని దర్శించుకోబోతోంది అతి త్వరలో. అదంతా బాబు వల్లనే. వాడి పట్ల మమతతో నిండిపోయింది ఆమె మనసు. ఎక్కడి నుంచి ఎక్కడికి పడేసావు తండ్రి నన్ను. ఆ అమ్మానాన్నలను దూరం చేసి ఈ అమ్మానాన్నలిచ్చావు. ఏంటో నీలేలా పెళ్లికాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు. ఏ తల్లి కని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞతలనివ్వాలి. నన్నిలాగే ఆ వృద్ధ దంపతుల చల్లని నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని నాకింకేం వద్దు. వేణుబాబు గారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేనీ బాబునివ్వను, నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకు హత్తుకుంది నీలవేణి. కాఫీ తాగు నీలవేణి. వేడివేడి కాఫీ గాజు గ్లాస్ అందించింది మాధవి. బాబుని ఎడం చేత్తో గట్టిగా పొదువుకుని కుడి చేత్తో గ్లాస్ అందుకుంది. వాణ్ణి లేవు, నేను తాగేశాను, నేను ఎత్తుకుంటానులే. మాధవి నీలవేణి చేతిలోంచి బాబుని అందుకుంది. మాధవి వాణ్ణెత్తుకుని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టు మీద కూర్చుంది. చెట్టు మీద వాలిన పెట్టలను చూపిస్తూ, అదిగో చూసావా బర్డ్, అరెరే ఎగిరిపోతుంది నానా, పిలు. హాయ్ బర్డ్, ఐఎమ్ రిత్విక్, చెప్పు. నేను జేజీని చూడ్డానికి వచ్చాను. నా హెయిర్ జేజీకిచ్చి వెళతాను తెలుసా, చెప్పు నాన్న అంటూ కబుర్లు చెబుతోన్న మాధవి దగ్గరికి, ఏంటి తెగ కబుర్లు చెప్పేస్తున్నావు వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి నవ్వుతూ, కౌశికేడి అడిగింది. అడుగో నానమ్మ పాలు తాగిస్తోంది. తాయారమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ని చూపించాడు. బాగుంది. ఆవిడకు అనుకోకుండా 2 మనవళ్ళు దొరికారు. చెప్పలేనంత ఆనందంగా ఉన్నారావిడ అంది మాధవి. అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండ మీదకు చేరింది. భక్తులంతా గోవింద గోవింద అంటూ గోవింద నామాలు చదువుతున్నారు. కొండ మీదకి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం, మరేదో ఆనందం. ప్రతి వ్యక్తికి ఆ కొండ మీదకి రాగానే అమ్మయ్యా, నా ఇంటికి నేను వచ్చాను, నా గమ్యం నేను చేరుకున్నాను, ఇదే నా గమ్యం, ఇక్కడే నా జీవితం, ఈ 7 కొండలవాడి చరణాలే నా సర్వస్వం అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత. అక్కడి వాతావరణం, ఆ గాలి, ఆ చెట్లు పూలు, ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన, బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి, టీలు కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్ళు, రాగి బాయిలర్లో మరిగే పాలతో ఉండే టీ కొట్లు, రకరకాల వస్తువులమ్మే అంగాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మేనువాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు. వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలో ఉండే తిరుమల, అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత. అర్చన బ్యాగు భుజాన వేసుకుని బస్సు దిగింది. ఎంతకాలమైంది కొండకొచ్చి, తండ్రి నన్నిలా ఒంటరిగా రప్పించావా. కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది. ఒక్కసారి పరిసరాలను చూసి ముందుకు కదిలింది. వేణు అందర్నీ హోటల్ వైపు తీసుకువెళ్లాడు. తండ్రి బయట ఏమీ తినడం తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు. నాన్న, మీరేం తింటారు? పర్వాలేదురా, జీవితంలోనే మార్పులొచ్చాయి, అలవాట్లదేముంది, మీతోటే నేను. మీ అమ్మ మారింది కదా, నేను మారతాను, పదండి. వేణు మనసు కలుక్కుమంది. తనను తాను తమాయించుకుని హోటల్లోకి నడిచాడు. అక్కడ బ్రేక్ఫాస్టు కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణకట్ట దగ్గరకు బయలుదేరారు. అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు. లైన్లో నుంచోవాలమ్మా, నేను చక్రవర్తి నిలబడతాం, మీరంతా కాటేజీకి వెళతారా అడిగాడు వేణు తల్లిని. ఆవిడ భర్త వైపు చూసింది. ఎందుకులేరా, కాసేపు నిలబడితే అయిపోతుంది, వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, కాని అందరం నిలబడదాం అన్నాడాయన. మగవాళ్ల క్యూలో నిలబడితే ఆడవాళ్లు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు. క్యూ త్వరగానే అయిపోయి వీళ్ల వంతొచ్చింది. పిల్లల్ని ఎత్తుకుని వెళ్లారు అందరూ. రిత్విక్కి మొదటి 3 కత్తెర్లు చక్రవర్తి వేశాడు. వీడికి భలే దొరికాడు మేనమామ. నవ్వుతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు. కౌశిక్ వచ్చిరాని మాటలతో వచ్చి తాను బాబు జుట్టు కట్ చేస్తానని మారం చేసాగాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో వాడి చేయి పట్టుకుని 2 కత్తెర్లు వేయించాడు చక్రవర్తి. బాబు అసలు ఏడవకుండా పూర్తిగా గుండు చేయించుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాబోయ్, వీడెంత గట్టివాడు అంది మాధవి.
వాడికి తమాషాగా వింతగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాడు, నవ్వాడు చక్రవర్తి. వేణు ఒళ్ళో కూర్చుని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబుని చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయారమ్మ, కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తుండిపోయారు. బోడిగుండితో, బోసినవ్వుతో, చొక్కా నిండా వెంట్రుకలతో వేణు చాకలో ఉన్న బాబుని చూస్తుంటే నీలవేణికి ఎలా కనిపించింది. అయ్యో, బాబు అందమంతా జుట్టులోనే ఉండేది. మళ్ళీ ఎప్పటికంత జుట్టు వస్తుందో దిగులుగా అనుకుంది. చక్రవర్తి కౌశికిని కూడా తీసుకెళ్లి గుండు చేయించాడు. అప్పటి వరకు ఒత్తైన జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండ్లతో కనిపించడంతో మాధవికి కూడా దిగులుగా అనిపించింది. గట్టిగా ఆ మాట అంటే తాయారమ్మ, కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు. అందుకే నోరు మూసుకుని ఉండిపోయింది. వీళ్ళిద్దరినీ తీసుకుని మీ ఇద్దరు కోనేట్లో స్నానం చేసిరండి అంది తాయారమ్మ కొడుకుని చక్రవర్తిని ఉద్దేశించి. మాధవి కంగారుగా అంది, వద్దొద్దు, చేదస్తం పడకండి. ఈ కోనేట్లో చేయించకూడదు. పసిపిల్లలకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టయితే త్వరగా వచ్చేస్తుంది. మరెలా? స్నానాలు చేయాలిగా అందావిడ. రూమ్లో చేస్తారులేండి, ఇవాళ మనకి దర్శనం ఎలాగూ లేదు. అవునమ్మా, ఇక్కడొద్దు, రూమ్కి వెళ్ళి చేయిస్తాలే అన్నాడు వేణు. ఆవిడికి అర్థమైంది మాధవి ఎందుకు వద్దంటుందో. అందుకే నెమ్మదిగా అంది, పదండి, పిల్లల్ని తీసుకుని కాటేజీకి వెళ్లి స్నానాలు చేద్దాం. ఈ వాటికి మనం దర్శనానికి వెళ్లేం కాబట్టి స్నానాలు భోజనం చేశాక అలా పాపనాశనం, ఆకాశగంగ అవి చూసొద్దాం అన్నాడు వేణు. తర్వాత అందరూ తిరిగి కాటేజీకి బయలుదేరారు. అర్చన రూమ్కొచ్చింది. సింగిల్ కాట్, ఒక టేబుల్, కుర్చీ. నిత్యం వచ్చిపోయే యాత్రికులతో కిక్కిరిసుండే పుణ్యస్థలాల్లో ఈ మాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి. బ్యాగులోంచి బ్రషు, పేస్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. బ్రషింగ్ అయ్యేటప్పటికి రూమ్ బయట కాఫీ కాఫీ అని అరుపు వినిపించింది. తలుపు తీసి బయటకొచ్చేటప్పటికి ఇద్దరు కుర్రాళ్లు ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని రూమ్లన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు. కాఫీ కుర్రాన్ని పిలిచి 2 ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకుని అతనికి డబ్బులిచ్చి పంపేసింది. దేవుడి దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శనమైపోతే బాగుండు. రేపు ఉదయం కిందకెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రేపు రాత్రి బస్సుకు వెళ్ళిపోవచ్చు. లేదంటే 2 రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది. తను కంకణం కూడా వేయించుకోలేదు. ఏదన్నా దర్శనానికి టికెట్ తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలీదు. ఎప్పుడో వచ్చింది తిరుమలకి. అందరూ పెళ్ళవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సాంప్రదాయం. తన పెళ్లికో సాంప్రదాయం కూడానా? నిట్టూర్చింది అర్చన. పట్టుచీర కట్టుకుని తడిజుట్టుకి క్లిప్పు పెట్టి వదిలేసింది. సెల్ ఫోను, చెప్పులు రూంలోనే వదిలేసింది. దర్శనం అయ్యాక మళ్లీ చెప్పులు తీసుకోవడానికి వెళ్లడం ఇంకా పెద్ద పని అనిపించింది. ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగు చక్కగా మడతపెట్టి పర్సులో పెట్టుకుంది. పర్సులో కొంచెం చిల్లర, మరికొంత కరెన్సీ పెట్టుకుని రూము తాళం వేసి బయటకొచ్చింది. కౌంటర్లో తాళం చెవిచ్చి మెట్లు దిగి బయటకొచ్చింది. టీ కుర్రాళ్లు, కాఫీల వాళ్లు క్యారేజీలు, ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని కాఫీ, టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు. ఏ ఏర్పాట్లు లేకుండా దర్శనానికి వెళుతున్నాను, క్యూలో ఎంత టైం పడుతుందో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. నడిచినంత మేర క్యూ కాంప్లెక్స్లు జనంతో నిండున్నాయి. ఆడ, మగ, పిల్ల, పెద్ద, పిచ్చి జనం. ఏంటో ఈ స్వామివారి మహిమ. దేవుడు లేడు అనేవాళ్లు కూడా జీవితంలో ఒకసారైనా తిరుమల కొండకొచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉండరు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో అర్థం కానట్టు చాలా గజిబిజిగా అనిపించింది. ఏం చెయ్యాలో తోచలేదు అర్చనకి. అలా అందర్నీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది. ఎప్పుడో అమ్మా నాన్నలతో కలిసి ఇంటర్ పాస్ అయ్యాక వచ్చింది. తనకసలు ఇక్కడ ఏమీ తెలియదు. ఎవరన్నా తోడుంటే ఎంత బాగుండేది. అమ్మా నాన్న ఈ జీవితంలో ఇంకా వాళ్ళని చూడలేనేమో. ఎక్కడికెళ్లారో. అన్నయ్యకి, నాన్నకి తన మీద అభిమానం, జాలి లేకపోవచ్చు. అమ్మ కూడా లేదా? తను చచ్చిందో బతికిందో కూడా తలుచుకోవడానికి మనస్కరించలేదా వాళ్ళకి? అర్చన కళ్ళు చెమరచాయి. నీళ్లు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంది. అర్చన! ఉలిక్కి పడింది అర్చన. చివున వెనక్కి తిరిగింది. నీలిమా, నువ్వా? ఆశ్చర్యంగా చూసింది. అంత ఆశ్చర్యపోతామే అర్చన, నేను తిరుపతి రాకూడదా? చిరునవ్వుతో అడిగింది నీలిమ. అర్చన మాట్లాడలేదు. ఈ నీలిమ ప్రాణ స్నేహితురాలు ఒకప్పుడు, కాని ఈనాడు తన బద్ధశత్రువు. ఏ మొహం పెట్టుకుని పలకరిస్తోంది? పక్కనే ఆమె భర్త కాబోలు 3 ఏళ్ల పాపనెత్తుకుని నిలబడున్నాడు. బానే ఉన్నాడు. ఎందుకు కనిపించిందీమె? తనకసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కాని, క్లాస్మేట్స్ని కాని ఎవరినీ కలవాలని లేదు. ఎందుకిలా జరిగింది? స్వామి దర్శనం కోసం వెళుతుంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి. మా వారచన, ఇది నా కూతురు. యువకుణ్ణి పరిచయం చేసింది. హలో పలకరింపుగా నవ్వాడు. హలో బలవంతంగా నవ్వింది అర్చన. ఒక్కదానివే వచ్చావు అర్చన? అర్చన ఏం మాట్లాడలేదు. కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది. మా దర్శనం అయిపోయింది. ఎర్లీగా వెళ్లి క్యూలో నిలబడ్డాం.
పైగా ముందే కంకణాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడే బయటకు వస్తున్నాం. నీకేదైనా స్పెషల్ టికెట్ ఉందా? లేదన్నట్టు తల ఊపింది అర్చన. అరే, అలా ఎలా వచ్చావు? తిరుపతికి ప్రీ ప్లాన్ లేకుండా వస్తారా ఎవరైనా? నువ్వన్నీ ఇలాగే చేస్తావు. సర్లే, మా దగ్గర ఒక అర్చనాంతరం దర్శన టికెట్ ఉంది. రేపు ఉదయం మాతో వద్దుగాలే. ఇప్పుడు నీ వల్ల కాదు, ఆ క్యూలో నువ్వు నిలబడలేవు అంటూ భర్తతో అంది. మీ అమ్మగారి టికెట్ వేస్ట్గా ఉంది కదా, తనని తీసుకువెళదాం. ఓఎస్, దానికేం? జేబులోంచి టికెట్ తీసి చూపించాడు. ఎందుకులే నీలిమా, ఇప్పుడు ట్రై చేస్తాను. అంతగా దర్శనం అవ్వకపోతే రేపు మీతో వస్తాను. అయినా మీరెక్కడో నేనెక్కడో, రేపు కలవడం ఎలాగా అంది అర్చన మొహమాటంగా. టైం ఎందుకు వేస్ట్ చేయడం? రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు. మేము రామ్ బగీచాలో దిగాం. నువ్వెక్కడ దిగావు? అర్చనకి పచ్చి వెలక్కాయ గొంతులో దిగినట్టయింది. తను అక్కడే కదా. దేవుడా, ఏంటి పరీక్ష? నేను అక్కడే, నీరసంగా అంది. అరే, అలాగా, ఇంకేం ప్రాబ్లం లేదు. రేపు వెళదాంలే. బాగా నీరసంగా అనిపిస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ చేసావా? అయినా లంచ్ టైం అయింది. పద, మాతో కలిసి లంచ్ చేద్దు గాని. వద్దొద్దు, నాకు ఆకలి లేదు. నేను ఊరికే అలా వెళ్ళి రూమ్కి వెళతాలే, మీరు వెళ్ళండి గాబరాగా అంది అర్చన. ఏంటి, దర్శనం తర్వాత చేద్దామనా? తిరుపతిలో అలాంటి సెంటిమెంట్స్ ఓన్లీ సుప్రభాత సేవకో, పౌళింపు సేవకో, తోమాల సేవకో. ఇలా మిట్ట మధ్యాహ్నం దర్శనానికి వెళుతూ భోంచేయకుండా వెళితే కళ్ళు తిరిగి పడిపోతాం. పద, కలిసి భోంచేద్దాం. వద్దులే నీలిమ, నేను వెళతాను. నీలిమ భర్తని చూస్తూ, మీరు నడుస్తుండండి, మేం వస్తాం అంది. పాపనెత్తుకుని అతను ముందుకు వెళ్ళిపోయాడు. నీలిమ అర్చన చేయి పట్టుకుని నడిపిస్తూ అంది. నాకు తెలుసర్చన, నా మీద నీకు పీకల దాకా కోపంగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అర్చన, ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి నీకున్నంత ధైర్యం, సాహసం ఉంటాయా? ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఏమన్నా చేయగలదా? అర్చన మాట్లాడలేదు. నీలిమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిపింది. అర్చన, నీకు నేను సారీ చెప్పాలనుకోవడం లేదు, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాను. నేనేం అనలేదే అంది అర్చన. అవునులే, అది సరే, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఆ మధ్య మీ మామగారు మీ ఆయన నిన్ను వెతుకుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్లారు. అర్చన ఉలిక్కిపడి చూసింది. అవునా అన్నట్టున్న ఆమె చూపులు అర్థం చేసుకున్న నీలిమంది. అవును, నీకోసం వచ్చారు. మీ ఇల్లు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. అర్చనకి అరికాళ్లల్లో అరచేతుల్లో చెమటలు పట్టేశాయి. నోట్లోంచి మాట రానంత నీరసం ఆవహించింది. నీలిమ సన్నని స్వరంతో అంది. అర్చన, చిన్నప్పటినుంచి నీలో ఉన్న విప్లవాత్మక భావాలు, నీ యాటిట్యూడ్ నాకు బాగా తెలుసు. నిన్ను అన్యాయంగా ఎవరూ ఒక్క మాటన్నా సహించేదానివి కాదు. అలాంటిది నాగరాజు చేసిన నమ్మక ద్రోహం నీ మనసు మీద ఎంతటి గాయం చేసుంటుందో నేను ఊహించగలను. కానీ ఒక తుచ్చుడు కోసం విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనిపిస్తోంది నాకు. ఎనివే, ఈ సమయంలో ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో నీ తప్పుల గురించి మాట్లాడి నీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు తిరుపతి ఒక్కదానివి వచ్చావు. నా స్నేహితురాలివి, అనుకోకుండా కలిసాం. సరదాగా గడిపి స్వామి దీవెనలు తీసుకుని వెళ్ళిపోదాం, సరేనా? నీలిమ స్వరంలోని మార్ధవం అర్చన మనసులో ఉన్న కోపం మీద మెల్లగా పన్నీరు చిలకరిస్తున్నట్టయింది. నెమ్మదిగా తనెందుకు దర్శనానికి వచ్చిందో చెప్పింది. తన పోస్టింగ్ సంగతి, ఇంతకాలం తను వైజాగ్లోనే ఉన్న విషయం అన్నీ చెప్పింది. ఎంత చిత్రం, ఇంతకాలం నుంచి ఒకే ఊళ్ళో ఉంటూ మనం కలుసుకోలేకపోయామా? పోనీలే, ఇప్పుడైనా కలుసుకున్నాం. ఏదెలా ఉన్నా నీ లక్ష్యం చేరుకోబోతున్న నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అర్చన. విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ అంది నీలిమ. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఆ దంపతులతో కలిసి లంచ్ చేసింది. నీలిమ భర్త పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అర్చన, నీలిమ కలిసి షాపింగ్ చేశారు. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అర్చన, మళ్ళీ కలుద్దాం. రేపు ఉదయం 4 రెడీగా ఉండు అంటూ నీలిమ తన రూమ్కు వెళ్ళిపోయింది. వేణు, కృష్ణస్వామి దంపతులు, చక్రవర్తి దంపతులు, నీలవేణి, పిల్లలు అందరూ సుప్రభాత సేవ చూసుకుని స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చారు. అర్చనానంతర దర్శనం కోసం, ధర్మదర్శనం కోసం జనం క్యూల్లో ఉన్నారు. వాళ్ళందర్నీ లోపలికి వదులుతున్నట్టున్నారు. గోవిందనామాలతో పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఆ జనాన్ని చూస్తుంటే మాధవికి కళ్ళు తిరుగుతున్నట్టయింది. అక్క, స్వామిని కళ్ళారా చూశాను. వైకుంఠానికి వచ్చినట్టు అనిపిస్తోంది. చాలా బాగుందక్క అంది నీలవేణి మాధవి పక్కగా నడుస్తూ. మాధవి నవ్వి ఊరుకుంది. రండి, విమానం స్వామిని చూద్దాం అంటూ జనం మధ్యలో దూరారు తాయారమ్మ, కృష్ణస్వామి. మాధవి చెదిరిన జుట్టు సవరించుకుంటూ ముందుకు నడుస్తుండగా చక్రవర్తి ఆమె పక్కగా వచ్చి రహస్యంగా అన్నాడు. మధు. మాధవి చక్రవర్తి వైపు చూసింది. నేను అర్చనని చూశాను. వాట్? అదిరిపడింది మాధవి. ఆ అర్చన ఎక్కడా? ఉద్వేగంగా చూపులు తిప్పింది. అర్చన కోసం చంచలంగా ఆమె కళ్ళు గాలించాయి.
లోపల దర్శనానికి వెళుతున్న వాళ్ళని చూశాను. ఒక అమ్మాయి నేరేడు పండు రంగు పట్టుచీర కట్టుకుంది. అచ్చు అర్చనలాగే అనిపించింది. మీరు సరిగ్గా చూసారా? మీ భ్రమేమో. ఇంత జనంలో అర్చన ఎలా కనిపించింది మీకు? ఏమో, సడన్ గా నా కళ్ళు అటు తిరిగాయి. బయటకొస్తూ జనం వైపు చూస్తున్నాను. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో చదువుతూ నెమ్మదిగా నడుస్తోంది. నా కళ్ళు అబద్ధం చెప్పవని అనుకుంటున్నాను. చాలా క్లియర్గా అంటున్నాడంటే నిజంగానే చక్రవర్తి అర్చనని చూశాడనిపించింది మాధవికి. చక్రవర్తి చూపులు చాలా పదును. ఎంతమందిలో ఉన్నా ఎవరినైనా ఇట్టే గుర్తిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అర్చన కనిపించుంటుంది. మాధవి మనసులో అప్పటికప్పుడే అనేక ఆలోచనలు. అర్చన తిరుమలొచ్చిందా? స్వామి దర్శనం కోసం అర్చన ఎందుకొచ్చుంటుంది? అంత భక్తి ప్రపత్తులున్నాయా? నిజానికి తమ పరిచయంలో అర్చన పూజలు చేయగా ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఒక్కతే వచ్చుంటుందా? చక్రవర్తిలాగే తను అందర్నీ చూసుంటుందా? ఎందుకు అందర్నీ తప్పించుకుని తిరగాలనుకుంటోంది? ఎందుకు కుటుంబాన్ని కాదనుకుంటోంది? నిజంగా అర్చనేనా? అర్చనే అయితే ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకోవాలి. వేణుని బాబుని చూసిందా? అరే, బాబు వేణు చేతుల్లో లేడు. నీలవేణెవరో తెలియదు అర్చనకి. అయితే బాబుని చూసి ఉండకపోవచ్చు. వేణుని మాత్రం తప్పకుండా చూసే ఉంటుంది. పద వెళదాం. నువ్వట్లా నిలబడితే బాగుండదు. పద పద. చక్రవర్తి హడావిడి చేయడంతో అందర్నీ అనుసరించింది. నడుస్తుందే కాని ఆమెని అర్చన గురించిన ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. నిజంగా అర్చనేనా? తిరుపతి ఎందుకొస్తుంది? పైగా ఒక్కతి. నో, చక్రవర్తి పొరపాటు పడుంటాడు. అర్చన నిజంగా వచ్చుంటుందా? అయితే తనెక్కడున్నట్టు? ఒక్కతే వచ్చిందా? ఎందుకొచ్చినట్టు? కేవలం దర్శనం కోసమా? లేక ఎవరినన్నా కొంపదీసి పెళ్లి కాని? చచ్చా, నోరు మూసుకో. తనని తాను తిట్టుకుని ముందుకు నడుస్తున్న వాళ్ళని కలుసుకుంది. ప్రసాదం కౌంటర్ దగ్గర అక్కడిక్కడ ఎటు చూసినా అర్చన కోసమే మాధవి కళ్ళు అన్వేషించసాగాయి. మాటిమాటికి వెనకబడుతోన్న మాధవిని వెనక్కి తిరిగి చూస్తూ అంది తాయారమ్మ. అమ్మాయి, కాళ్ళు కాని లాగేస్తున్నాయే ఏంటి? నెమ్మదిగా నడుస్తున్నావు. అబ్బే, అదేం లేదండి అంటూ వడివడిగా ఆవిడ దగ్గరికి నడిచి ఆమె పక్కనే నడవసాగింది. వేణు, చక్రవర్తి ప్రసాదం తీసుకురావడానికి వెళ్లారు. పెద్దవాళ్లతో కలిసి నీలవేణి పిల్లలిద్దరినీ తీసుకుని బయట గచ్చు మీద చెతికిలి పడింది. నువ్వు కూర్చోమ్మా, తయారమ్మంది మాధవిని ఉద్దేశించి. కూర్చుంటానండి. మాధవి అలా అంటూనే నెమ్మదిగా ముందుకు నడిచి వైకుంఠ ద్వారం వైపు వెళ్లాలనుకుంది. కాని లోపలికి వెళ్లిన అర్చన అక్కడ కనిపిస్తుందా అనిపించి వెనక్కి తిరిగింది. అన్యమనస్కంగానే పిల్లలిద్దరినీ ఆడిస్తున్న నీలవేణిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. వేణు, చక్రవర్తి లడ్డూల కవర్తో వచ్చారు. పదండి, రూమ్కెళ్ళి కాసేపు పడుకుందాం అన్నాడు వేణు. కూర్చున్న వాళ్ళంతా లేచారు. మాధవంది, నాకు ఈ వేళలో ఈ కొండ మీద తిరగడం చాలా ఇష్టం. మనం కాసేపు ఇక్కడుందామా అంది చక్రవర్తితో. ఎందుకమ్మా ఇప్పుడు? చల్లగా ఉంది కూడాను. కాసేపు పడుకుని మళ్ళీ వద్దాంలే అన్నాడు కృష్ణస్వామి. మాధవి నిస్సహాయంగా చక్రవర్తిని చూసింది. మేమిద్దరం ఓ అరగంటకి వస్తాంలేండి. వేణు, బాబుని రూమ్ తీసుకెళతావా అడిగాడు చక్రవర్తి. మాధవి మనసులో ఆలోచన అర్థం చేసుకున్నవాళ్ల. ఓకే, ఎంజాయ్ చేయండి. పదండి నాన్న, మనం వెళదాం అన్నాడు వేణు. మాధవి కృతజ్ఞతగా చూసింది. వాళ్ళు వెళుతుంటే మాధవంది, అర్చనొచ్చినా ఇదే దారిలో రావాలి కదా, ఇక్కడే ఉందాం. అలాగే, నాకేం అభ్యంతరం లేదు. కానీ తను మనతో మాట్లాడుతుందా అనే డౌటు. మాట్లాడక ఏం చేస్తుంది? నేను మాట్లాడిస్తాను. ఇక్కడే ఉంటాను, కలిసి తీరతాను పంతంగా అంది మాధవి. చక్రవర్తి మౌనం వహించాడు. తను చూసింది ఖచ్చితంగా అర్చననే. ఆ జుట్టు, అందమైన ముఖవర్చస్సు, అదే పర్సనాలిటీ ఖచ్చితంగా అర్చనే. కాఫీ తాగుదామా అడిగాడు. ముందు ఆమెని కలిశాకే, స్థిరంగా అంది మాధవి. చక్రవర్తి ఇంకేం మాట్లాడలేదు. అటు ఇటూ తిరుగుతున్న జనం వైపు చూస్తూ కూర్చున్నారిద్దరూ. మాధవి నిరీక్షణ వృధా కాలేదు. దర్శనం ముగించి నీలిమ, అర్చన పాపం తీసుకుని మాధవి వాళ్ళు కూర్చున్న దగ్గరికే వచ్చారు. వాళ్ళని చూడగానే మాధవి చక్రవర్తితో అంది, మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే ఆమె నాతో మాట్లాడకపోవచ్చు. నేను రూమ్కి వచ్చేస్తాను. ఆమె అన్నది నిజమనిపించి చక్రవర్తి అర్చన దృష్టి తన మీద పడకముందే అక్కడి నుంచి దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. మాధవి అర్చన భుజం మీద చెయ్యేసి ఏదో మాట్లాడుతోంది. చక్రవర్తి అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయాడు. మాధవిని చూసిన అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది. బాగున్నావర్చన నవ్వుతూ అడిగింది మాధవి. నువ్విక్కడ? స్వామి సన్నిధి, నేను దర్శనం కోసం వచ్చాను. కాని అర్చన ఏం మాట్లాడలేకపోతోంది. నీలిమ ఇద్దరినీ విస్మయంగా చూస్తూ ఎవరర్చన అని అడిగింది. మాధవే నవ్వుతూ చెప్పింది, అర్చన నా కజిన్. ఓ, నీలిమ కొంచెం అయోమయంగా అంది. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి బతికిన తామిద్దరికీ తెలియని బంధువులెవరూ లేరే, ఎవరీ కజిన్ అనుకుంది. మాధవ్ అంది మళ్ళీ,
రార్చన, నా రూమ్కి వెళదాం, ఆయన కూడా ఉన్నారు, కలుద్దు గాని. వద్దొద్దు, కంగారుగా అంది అర్చన. పోనీ నీ రూమ్కి వెళదామా? అర్చన చెయ్యి వదలకుండా అంది. ఎట్టి పరిస్థితుల్లో అర్చనని వదిలే ప్రసక్తే లేదు అని నిర్ణయం చేసుకుంది మాధవి. ఏది ఏమైనా సరే ఇవాళ ఆమెతో మాట్లాడాలి, వీలైతే తీసుకెళ్ళిపోవాలి. మాధవి ఆలోచనలు తెలియని అర్చనకి మాధవి అనుకోకుండా ఎదురుపడ్డం ఒక విధంగా ఆనందంగా ఉన్నా, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంతో అస్థిమితంగా అనిపిస్తోంది. ఏంటి పరీక్ష? నీలిమ, మాధవి కొంపతీసి ఇక్కడే వేణు కూడా కలవడు కదా? దేవుడా, ఒక దరికి చేరబోతున్న నా జీవితం మళ్ళీ చంద్రవందర చేయకు. ఏంటి అర్చన, ఏంటి ఆలోచిస్తున్నావు? దర్శనం బాగా అయిందా? మళ్ళీ అడిగింది మాధవి. అర్చన సమాధానం చెప్పకుండా నీలిమతో అంది. నేను రూమ్కి వెళతాను నీలు, మీరు వచ్చేస్తారుగా? అలాగే. వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ తల ఊపింది నీలిమ. మాధవి చెయ్యి అలాగే పట్టుకుని అర్చన ముందు కడిగేసి ఒక్కసారి తూలినట్టయింది. మాధవి గట్టిగా ఆమె భుజాలు పట్టుకుని నిలబెడుతూ, అనవసరంగా టెన్షన్ పడకర్చన, పద కాసేపు నీ రూమ్కెళ్ళి మాట్లాడుకుందాం. నిన్ను నేనేం వెతుక్కుపోను, సరేనా? అర్చన కళ్ళు మూసుకుంది. రూమ్కొచ్చాక మంచం మీద బాసింపట్ట వేసుకుని కూర్చుంది మాధవి. ఆమె ముందు అర్చన తల ఉంచుకుని మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఈ నాళ్లుగా అణుచుకున్న ఉద్వేగం మాధవి కనిపించడంతో ఎక్కువై దుఃఖం ఎగసిపడుతోంది. మాధవికి ఆమె మానసిక స్థితి అర్థమైనట్టుగా కొన్ని నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయింది. ఏడవని, మనసులో ఉన్నదంతా కన్నీళ్లలో కొట్టుకుపోని అనుకుంది. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నట్టుంది ఇదే సమయం. ఇప్పుడే ఆమెని తాను వెళ్లిన దారి నుంచి మళ్లించొచ్చు. కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా అంది మాధవి. ఏడవకర్చన, నీ మనసులో ఏముందో నాకు చెప్పు, నేనొచ్చాను కదా. అర్చన రుద్ధమైన కంఠంతో అంది. నా మనసు విరిగిపోయింది. ఇంకా మనసులో ఏముంటుంది మధు? మరి ఎందుకు ఏడుస్తున్నావు? అందర్నీ ఏడిపించడమే నీకు తెలుసు అనుకున్నాను. నీకూడా కన్నీళ్లున్నాయా? అర్చనన్న మాటకి చిరాకొచ్చి కొంచెం వెటకారంగా అడిగింది మాధవి. అర్చన మాట్లాడలేదు. చెప్పర్చన, ఎందుకిలా చేశావు? అర్చనని రెట్టిస్తూ అడిగింది మాధవి. ఏం చెప్పను? గాదిగాదికంగా అంది అర్చన. నీ మనసులో ఏముందో చెప్పు. చెబితే తట్టుకునే గుండె ధైర్యం నీకుందా? కట్టుకున్నవాణ్ణి, అందులోనూ నువ్వంటే ప్రాణం పెట్టే భర్తని, కన్న కొడుకుని వదిలి వెళ్ళిపోయాని తెలిసి తట్టుకోగలిగిందాన్ని. నువ్వు చెప్పే విషయం విని తట్టుకోలేనా? ఇంతకన్నా భయంకరమైన విషయం చెప్పవుగా. ఆ మాట అంటేనే నాకు మండేది. ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఆవేశంగా అంది అర్చన. ఏ మాట? ప్రాణం పెట్టే భరత. ప్రాణం పెట్టే భరత మీకు ఒక్కటే తెలుసు, కానీ ఆ ప్రేమలో ఉన్న స్వార్థమేంటో నాకు తెలుసు. స్వార్థం లేని ప్రేమకి ప్రయోజనం ఉండదు. ఆ ప్రేమ ఫలించదు. ప్రేమ ఫలించాలంటే స్వార్థం తప్పదు. ఓహో, వేణు కోసం మీరంతా అలా నిర్వచించుకున్నారా ప్రేమని? కాదు, ఫెయిల్ అయిన నాటి ప్రేమ కథల స్ఫూర్తిగా ఆధునిక యువత నిర్వచించుకుందిలా. అంటే తన ప్రేమ ఫలించలేదని ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసే ప్రేమికుడు కూడా నువ్వు సమర్థిస్తావన్నమాట. సమర్థించను. మానసికంగా పరిణితి లేని ప్రేమికుడని జాలిపడతాను. ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోలేని అసమర్థుడని అసహించుకుంటాను. ఓ, అంటే చాలా సమర్థుడని నీ నమ్మకం అన్నమాట. నిజం, అతను సమర్థుడు. కానీ నువ్వే స్టూపిడ్వి. నీకసలు ఏం కావాలో తెలియని చంచల మనస్కురాలివి. సున్నితమైన మనసున్న భర్తని అర్థం చేసుకోలేని రాక్షసివి. స్టాప్ ఇట్ మాధవి, ఐసే స్టాప్ ఇట్, ఆవేశంగా అంది అర్చన. మాధవి ఆమె వైపు చిత్రంగా చూసింది. కన్నీళ్ల చేరికలు కట్టిన చెంపల మీద కాటుక మరకలు, చెదిరిన ఉంగురులు, నేరేడు పండు రంగు పచ్చని ఒంటి మీద మెరిసిపోతోంది. నల్లని వంకీల జుట్టు చెంపల మీదుగా జారి వింత సోయిగా నిస్తోంది. విచారంలో కూడా అపురూపమైన అందం. ఈ అందగతికి కొంచెమన్నా మానవత్వం ఇవ్వలేదేంటి ఆ దేవుడు అనిపించింది ఆమెకి. మాధవి, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. అడుగు. నిన్ను చక్రవర్తి జాలితో పెళ్లి చేసుకున్నాడా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? రెండూ కాదు. పెద్దవాళ్లు చేశారు కాబట్టి చేసుకున్నాం. పెళ్ళయ్యాక ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం. అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పరస్పరం ఉండాలని ఒప్పుకుంటున్నావు కదా. అందులో సందేహం ఏముంది? అయితే వేణుకి నా మీద గౌరవం లేదు, నీకు ఆ సంగతి తెలుసా? మాధవి విస్మయంగా చూసింది. నీ మీద గౌరవం లేదా? ఎలా అనుకున్నావు? అందుకు నిదర్శనం ఉందా? ఉంది, స్థిరంగా అంది అర్చన. ఉంది. అందుకే నాకు ఇష్టం లేకుండా, నా అంగీకారం లేకుండా నా మీద అత్యాచారం చేశాడు. ఉద్రేకంగా అంది అర్చన. షటప్, తీవ్రంగా అరిచింది మాధవి. మొగుడు అతను. నీ మెళ్ళో తాళి కట్టిన మొగుడికి అతనికి నీ మీద సర్వాధికారాలు ఉన్నాయి. లేదు. అవును, లేదు. నాకు సిగ్గులేదు, అందుకే ఇంకా బతుకున్నాను.
అంటూనే అర్చన రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. మాధవి బిత్తరపోయింది. అనుకోకుండా పరిస్థితి ఇలా అవడంతో ఆమెకేం చెయ్యాలో తోచలేదు. పాపం మనసు చెదిరిపోయింది. అనవసరంగా నా ఆవేశంతో ఈమెని బాధ పెట్టానా అనిపించింది మాధవికి. కొంచెం ముందుకు జరిగి ఆమె చేతులు తొలగించి మృదువుగా అంది. సారీ అర్చన, నీ మనసు బాధ పెట్టాలనేది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఏంటో దేవాలయం లాంటి ఇంటిని వదిలి దేవతల్లాంటి మనుషుల్ని వదిలి వచ్చావనే కోపంతో ఏదో అన్నాను. ప్లీజ్ ఏడవకు. రిలాక్స్ అర్చన, ప్లీజ్. మాధవి ఓదార్పు మాటలకి ఎక్కువవుతోన్న దుఃఖం అణుచుకుంటూ వెక్కుతూ అంది అర్చన. మీ దృష్టిలో నాగరాజు నా మీద అత్యాచారం చేస్తే, లేదా 2 రోజులు తన ఆధీనంలో నన్నుంచుకుని ఈ సమాజానికి నేను చెడిపోయాననే భ్రమ కలిగించి ఈ సమాజం నన్ను అసహించుకునేలా చేసినా, నా మీద జాలితో తను పెళ్లి చేసుకోకపోతే నా బతుకు ఏమవుతుందో అనే విచారంతో వేణు ఆదర్శంగా నన్ను వివాహం చేసుకుని నాకు జీవితం ప్రసాదించాడు. కాబట్టి వేణులాంటి ఆదర్శమూర్తిని, ఎంతో భద్రత కలిగిన కుటుంబ జీవితాన్ని వదిలేసొచ్చి నేనింకా చెడిపోయాను, అవునా? మాధవి సూటిగా చూస్తూ అంది. చెప్పు, నీ వెర్షన్ పూర్తి కాని మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఆడదానికి పెళ్లి లేకపోతే బతుకులేదు. మొగుడనేవాడి నీడలో ఆడది ప్రశాంతంగా పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ తన ఆశల్ని, కోరికల్ని, తన యవనాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తూ 100 ఏళ్లు లేదా 60 ఏళ్లు లేదా 80 ఏళ్లు బతికి భర్త చేతుల్లో పుణ్యస్త్రీగా కళ్ళు మూసుకుని జన్మ చరితార్థం చేసుకోవాలి, అవునా? అప్పుడే ఆడదాని జీవితానికి అర్థం, పరమార్థం, అంతేనా? పోనీ మా అభిప్రాయం అదే. నీ అభిప్రాయం, ఆడదాని జీవితం పట్ల నీ నిర్వచనం ఏంటో చెబుతావా? చెబుతాను. అమ్మా నాన్నల ప్రేమలో హాయిగా, స్వేచ్ఛగా, ఏ మాలిన్యం అంటకుండా పెరిగి తనకంటూ కొన్ని ఆశయాలు, కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని అవి నెరవేర్చుకునే దిశగా కృషి చేస్తూ లక్ష్యాన్ని సాధించి తనకు నచ్చిన, తనను మెచ్చిన వ్యక్తిని పెళ్లాడి హాయిగా, ఆనందంగా బతకడం. నిన్ను నీ లక్ష్యాలు సాధించొద్దని వేణు నిషేధించాడా? వేణు వేణు తప్ప నాకు మరో బతుకులేదా? అతనితో తప్ప ఇంకెవరితో నేను బతకూడదా? అతన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదా? ఆవేశంగా అరుస్తున్న అర్చన వైపు చిత్రంగా చూస్తూ అంది మాధవి. ఎందుకలా గొంతు చించుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? మాధవి ప్రశ్నకి అర్చన ఒక్కసారిగా తన ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అంది. మధు, నాలాంటి వాళ్ళు ప్రేమించకూడదా? అంటే నీలాంటి వాళ్ళంటే? అదే, నేనేదో చెడిపోయాననుకుని మీరంతా భావించే. మేమలా భావించామని నీతో అన్నానా? నువ్వు కాదులే, పోని మిగతా వాళ్ళు. విషయం చెప్పు. చెప్పే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. నేను ప్రేమించకూడదా? ఎవరిని? నా ఊహల్లో ఉన్న వ్యక్తిని, తరచూ నా కళ్ళల్లో కనిపిస్తూ నాకు శాంతి లేకుండా చేస్తున్న వ్యక్తిని, నేను జీవితంలో ఎన్నడూ చూస్తాను అనుకోని వ్యక్తిని ప్రేమించకూడదు. నీ భర్తని, నీ పిల్లల్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు. ఎందుకని? ఒకసారి వివాహమైన స్త్రీ మనసు తెల్ల కాగితం కాదు. ఎవరి పేరు పడితే అది రాసుకునే వ్యవస్థలో మనం బతకడం లేదు. లెట్ ద వ్యవస్థ గో టు హెల్. అలానే హక్కు నీకు లేదర్చన. ఈ వ్యవస్థలో నువ్వు భాగస్థురాలివి. ఈ వ్యవస్థ గౌరవం, ఈ వ్యవస్థను నిలబెట్టే బాధ్యత నీ మీద కూడా ఉన్నాయి. వాటిని కాదని నువ్వు ఈ వ్యవస్థలో బ్రతకలేవు. కానీ నేను ప్రేమించిన నాటికి నా మనసు ఒక తెల్ల కాగితమే. పేరు రాసుకునే అవకాశం నాకు రాలేదు. ఏం చేయను? అబ్బా, ఏంటో వివరంగా చెప్పు తల్లి, చంపకు, విసుగ్గా అంది మాధవి. అర్చన కొన్ని క్షణాల్లో తన మనసులో అజ్ఞాతంగా పూజలందుకుంటున్న వ్యక్తి గురించి చెప్పింది. తర్వాత నెమ్మదిగా అయినా స్థిరంగా అంది. మాధవి, నాకు తెలీదు. నేను చేసింది మంచో చెడో, అసలు ఏది మంచో ఏది చెడో కూడా నాకు తెలీదు. తోచింది ఆచరించడం, నమ్మింది అనుసరించడం నా తత్వం. నేను వేణుని ఎన్నడూ ప్రేమించలేదు. ఎన్నడూ నా భర్త స్థానంలో అతన్ని ఊహించలేదు. ఊహించని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తగా అంగీకరించే మనసు నాకు లేదు. అయినా నా నిస్సహాయతని, నా తల్లిదండ్రుల వేదనని తనకి అవకాశంగా తీసుకుని నన్ను స్వంతం చేసుకుందామనుకున్నాడు. తన స్వార్థానికి త్యాగమని పేరు పెట్టుకుని నన్ను తన భార్యగా అతను శాశ్వతంగా బంధించాడు. అతను నన్ను శారీరకంగా బంధించగలిగాడు, కానీ మానసికంగా నేనెంతో స్వేచ్ఛగా ఉన్నాను. నా మనసులో వేణుకు అసలు స్థానం లేదు. నేను ఇతన్నే ప్రేమించాను. ఆ కళ నన్ను వెంటాడుతున్న రోజుల్లో అదొక పీడకల అనుకున్నాను. తలుచుకోవడానికి భయం వేస్తుండేది. కానీ ఎప్పుడైతే అతను నా కళ్ళ ముందు ప్రత్యక్షమై తన చూపుల గేలంతో నన్ను తన వశం చేసుకున్నాడో అదొక మధుర స్వప్నంగా మరీ మరీ ఆ కళ నాకు రావాలని కోరుకునేదాన్ని. కానీ మా ఇద్దరి మధ్య మమ్మల్ని వేరు చేస్తూ ఎగురొచ్చిన ఓ భయంకరమైన పక్షి వేణు అని, విరిగిపడిన నా మొండెం, పగిలిపోబోతున్న నా కలలని నేనెప్పుడూ అనుకోలేదు. మధు, ఇప్పుడు చెప్పు, నా ప్రమేయం లేకుండా నేను పొందిన పరాభవాలకు నేను శాశ్వతంగా ప్రేమించే అర్హతని కోల్పోయానా? 2 చేతుల్లో మొహం దాచుకుని హిస్టరిక్గా ఏడుస్తున్న అర్చన వైపు విచలితంగా చూసింది మాధవి. విస్మయంగా చూసింది.
మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడుతున్నా, చేయకూడని పనులు చేస్తున్నా ఒక అరాచక శక్తిని చూస్తున్నట్టుగా చూసింది. ఆ చూపులో అర్చన చూపు కలిపుంటే అక్కడికక్కడే పొడుచుకుని ప్రాణం విడిచేది. కాని కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. ఒకే ఒక్కటి, అది తన ప్రేమకు నోచుకోని మనసు. అదిప్పుడు దుఃఖంతో నిండిపోయింది. మాధవి స్వరం కరుగ్గా వినిపించింది. అందుకు కాదర్చన, నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది. వేణు లాంటి భర్తని పొందినందుకు నీకసలు జీవితంలో మరొకరిని కన్నెత్తి చూసే అర్హత లేదు. ప్రేమించే అధికారం అసలే లేదు. ఏ పరిస్థితుల్లో నిన్ను వేణు పెళ్లి చేసుకున్నాడో కొంచెం వివేకంతో ఆలోచిస్తే అతనికి జీవితాంతం కృతజ్ఞతగా పడి ఉండాల్సిందానివి. నువ్వు అనుకున్నట్టు అతను నీ మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు. లేదా తన ప్రేమ గెలిపించుకోవడానికి నీ నిస్సహాయతని వాడుకునే ఉండొచ్చు. ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలు. అందుకు నువ్వు అతనికి రుణపడి ఉండాల్సిందానివి. కాని ఏం చేశావు? వేణు నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని, అందుకే తనతో సఖ్యంగా లేవని, నిన్ను ఎలాగైనా అనురాగంతో తన దానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురు చూశాడు. అలాంటి వాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా? నువ్విలా ఎవరో ఊరు పేరు లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకు తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది. అదలా ఉంచినా అతను నిన్నెంత అసహించుకుంటాడో ఊహించగలవా? అతనే అసహించుకున్న రోజున నిన్ను ప్రేమించేవాళ్లు ఈ భూమి మీద ఉంటారా? నువ్వు పరితపిస్తోన్న అతను నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా? చెప్పు. అర్చన, నీ చుట్టూ సమాజం కట్టుబాట్లు ఉన్నాయి. అన్నింటినీ మించి ఒకరి భార్యగా, అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి. నీ కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది. ఇన్నింటి మధ్య బందీవై జీవిస్తున్న నీకు నిజంగానే ప్రేమించే అర్హత లేదు. లేదు కాక లేదు. హిందూ జాతిలో జన్మించిన నీకు స్త్రీగా కొన్ని సిద్ధాంతాలకు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. తెలిసిందా? అర్చన ఉక్రోషంగా చూసింది. సాంప్రదాయం, సంఘం, కట్టుబాట్లు, వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటోంది. అందుకే ఇన్ని ఆత్మహత్యలు, ఈ బలిదానాలు, వరకట్న చావులు, హత్యలు. వీటి నుంచి స్త్రీకి విముక్తి లేదా? ఉండకూడదా? ఇలాంటి సాంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాల నినాదాలతో బంధిస్తున్నారు. సంఖ్యలు వేసి ఎక్కడికి పోనీకుండా సంసారం అనే సాంప్రదాయపు చెరసాలల్లో మానసికంగా ఉరితీస్తున్నారు. ఈ సంఖ్యలు శారీరకంగా మనిషిని కట్టేయగలవు, కానీ మనసుని కట్టేయగలవా? ఈ కట్టుబాట్లని దాటి వెళ్ళిపోవాలని, నేను కోరుకున్న జీవితం వైపు హాయిగా ఎగరాలని నా మనసు తాతాలాడుతోంది. జరిగిన సంఘటనలు ఎదుర్కొని, పోరాడి, న్యాయం పొంది, నేను ఆశించినట్టుగా బాగా చదువుకుని, ఉన్నత స్థానంలో ఉండి, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా, సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం కావాలి? ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని, తద్వారా నేనింకా ఆనందకరమైన జీవితానికి పనికిరానని నా పెద్దలు ఈ సంఘం నిర్దేశించిన మార్గంలో నాకిష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి, ఈ వ్యక్తి లేకపోతే నా బతుకు ఏమయ్యేదో అనే అభద్రతాభావంతో ఆత్మవంచన చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏంటి? ఆత్మవంచన. మాధవి అదో రకంగా నవ్వింది. భారతదేశంలో 180 మంది స్త్రీలు ఈ ఆత్మవంచనతోటే బతుకుతున్నారు. ప్రతి వాళ్ళు నీలాగే ఆలోచిస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదా? భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేది ఈ వివాహ వ్యవస్థే. ఆ ఔన్నత్యాన్ని కాపాడడం స్త్రీలుగా మన కర్తవ్యం. దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా ఆత్మాభిమానాన్ని, నా ఆశలను, నా కలలను నేను పణంగా పెట్టాలా? ఈ దేశ ప్రతిష్టను కాపాడడానికి స్త్రీలంతా తమ పవిత్రతని, పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి ఆత్మను చంపుకొని ఒద్దికగా అందరికీ తల వంచి బతకాలి. అవునా? సారీ మిసెస్ మాధవి, నాకంత సహనం, సమతాభావం, దేశభక్తి లేవు. నాకిష్టలేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి కళ్ళు మూసుకుని పడుకునే శక్తి నాకు లేదు. నాకు ఈ జీవితం వద్దు. నాకు ప్రేమించే అర్హత లేకున్నా, నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా పర్వాలేదు, కానీ నేను ఆత్మవంచన చేసుకోలేను. నాకు స్వేచ్ఛ కావాలి. నాకు ఈ మానసిక వేదన నుంచి, ఈ నరక యాత్ర నుంచి విముక్తి కావాలి. అవును, విముక్తి కావాలి. అందుకే నేను వెళ్ళిపోయాను. చాలా సంతోషం అర్చన. నీ సుఖం, నీ సంతోషం, నీ స్వేచ్ఛ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. మరి నీ పేగు తెంచుకుని పుట్టినవాడి సంగతేంటి? రేపు వాడు ఇలాగే అడుగుతాడు. నాకు ఈ సమాజంలో గౌరవం కావాలి, ఒక స్థానం కావాలి, ప్రశ్నలే లేని జీవితం కావాలి అని. మరి నీ తల్లేది అనే పెద్ద ప్రశ్నకి వాడికి ఏం సమాధానం చెప్పమంటావు? సూటిగా చూస్తూ అడిగింది మాధవి. అర్చన మాట్లాడలేదు. ఈ ప్రశ్నకి ఆమె దగ్గర ఇన్స్టెంట్ గా సమాధానం లేదు. కాని ఆంతరాంతరాల్లో ఖచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్ధాంతం అన్వేషిస్తోంది. ఆ అన్వేషణ ఫలించేలోపే మాధవంది, నువ్వే కాదు, ఈ ప్రశ్నకి స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతు చించుకుని అరిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేదు, చెప్పలేడు కూడా. ఆయన తల్లి ఆయన అలా వదిలేసుంటే ఆయన నుంచి స్త్రీ స్వేచ్ఛాగానం వినిపించేది కాదు.
ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చన. నీ సిద్ధాంతాలు, నీ ఆశయాలు అర్ధరహితమని. అందువల్ల నువ్వు కీర్తిని, డబ్బుని సంపాదించుకోగలవు. కానీ ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ జీవితాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్ది చెప్పగలను. అదే ఈ కుటుంబ జీవితం అంటూ కుటుంబం చుట్టూ గిరిగీసి బతకమనే కదా స్త్రీలను నిర్బంధించారు ఇంతకాలం ఈ సాంప్రదాయవాదులు. అయినా మధు, పట్టుమని 25 ఏళ్లు లేని నీలో సాంప్రదాయాల పట్ల ఇంత గౌరవం, నమ్మకం ఎలా వచ్చాయి? మాధవి నవ్వింది. ఆ నవ్వులో అర్చనకి చాలా అర్థాలు కనిపించాయి. చాలా వెటకారము ధ్వనించింది. ఆ నవ్వుకి అర్థమేంటి అడగడానికి కొంచెం జంకు కలిగింది. మాధవి అదే నవ్వుతో అంది. నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవగలనుకుంటున్నావా? గెలుస్తానో లేదో చెప్పలేను, కానీ ఓడిపోను. ఎందుకంటే నేను ఎక్కిన మొదటి మెట్టు నన్ను విజయం వైపుకి నడిపిస్తుందో లేదో తెలీదు. కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరికి రానివ్వను. అందుకోసం ఎంతైనా పోరాడతాను. ఓకే, గుడ్ లక్. మాధవి లేచింది. అర్చన మాధవి చేయి పట్టుకుని ఆపుతూ అంది. మాధవి, నేను కలిసినట్టు దయచేసి ఎవరికీ చెప్పనని మాటివ్వు ప్లీజ్. మాధవి ఒక్కసారి అర్చన వైపు సూటిగా చూస్తుంది. చెప్పినందువల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటావా? అర్చన మాట్లాడలేదు. కాబట్టి చెప్పను, సరేనా? బాయ్. అర్చన చెయ్యి విడిపించుకోబోతుంటే ఆమె చెయ్యి వణకడం స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యంగా అర్చన మొహంలోకి చూసింది. 2 కళ్ళు నీటితో నిండాయి. వణుకుతున్న పెదాలతో అంది. ఎప్పుడన్నా గుంటూరు వస్తావా? నాకు అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. దేనికి? కనీసం నాకు ఒక్కళ్ళన్నా ఆత్మీయులున్నారన్న తృప్తి నాకు మిగల్చడానికి. అదేంటి బొత్తిగా సెంటిమెంట్లుగా మాట్లాడుతున్నావు? నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్తో పనుందా? సెంటిమెంట్స్ అనుబంధాలను, బంధాలను పెంచేవి. నాకు స్నేహం కావాలి. ఆ స్నేహం నీ నుంచి ఆశిస్తున్నాను. మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది. ఇప్పటికే చాలా కఠినంగా మాట్లాడింది. ఇంకా ఆమెని బాధపడడం వలన లాభమేంటి అనిపించింది. తల పంకించి గుమ్మం వైపు నడిచింది. మధు, అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది. అర్చన, నీకు తెలియని మనసు నీలో ఒకటుంది. అదేంటో అన్వేషించి దానికేం కావాలో ఆలోచించి నాకు చెప్పు. బహుశా అప్పుడు కన్నీళ్లకి చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో అంటూనే అర్చనని వదిలించుకుని వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ గబగబా బయటికి నడిచింది మాధవి. మాధవి వెళ్లిపోయాక అర్చనకు ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. నరంలో నిస్సత్తువ ఆవహించి నిలువున కూలిపోయింది. మాధవి మాటలు చెవుల్లో హోరెత్తిపోతున్నాయి. నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్టు కనిపిస్తోంది. నీ కొడుకు జీవితం ప్రశ్నార్థకం చేస్తావా అని నిలదీస్తోంది. అర్చన కళ్ల ముందు పెళ్లలుగా తను పేర్చుకుంటున్న భావి సౌదాలు కూలిపోతున్నాయి. ఒక్క మాధవి 1000 మాధవులుగా మారి తనని వేణు దగ్గరకు వెళ్ళిపో. నీకది తప్ప వేరే జీవితం లేదు. నీ కొడుకుని చేరది. ఓ తల్లిగా, ఓ భార్యగా, ఓ కోడలుగా, ఉత్తమరాలుగా బతుకు. అందులోనే నీ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. నీ జన్మ చరితార్థం అవుతుంది. వెళ్ళు, వెళ్ళు, నీకే చెప్పేది, వెళ్ళు. పదే పదే హోరెత్తిస్తోంది. నో. అర్చన 2 చేతులతో చెవులు మూసుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడే తలుపు తోసుకుని లోపలికొచ్చిన నీలిమ అర్చనని ఆ స్థితిలో చూసి స్థాణువైంది. గబగబా అర్చన దగ్గరికి నడిచి మోకాళ్ళ మీద కూర్చుని గాబరాగా పిలిచింది. అర్చన, 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 నిన్నే, ఏమైంది? అర్చన గబుక్కున నీలిమని కావలించుకుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది నీలు, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. మంచమంచున కూర్చోబెట్టింది. వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది. ఎవరా అమ్మాయి? ఎందుకంత హడావిడిగా వచ్చావు అసలు? అర్చన సమాధానం చెప్పలేదు. ఏడుస్తూనే ఉంది. నీలిమకి జాలేసింది. ఎంతైనా తన స్నేహితురాలు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగారు. చేతి వేళలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒకలాగే ఉండరు. అలాగే మనస్తత్వాలు, అందరి మనస్తత్వాలు ఒకలాగే ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? అర్చనకి ఏవో ఆలోచనలు, తనవి అనే స్వతంత్ర భావాలు ఉన్నాయి. వాటిని కాదని తన భావాలను నియంత్రించి నువ్విలాగే ఉండాలి అనే హక్కు ఎవరికుంది? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికిష్టమైనట్టు వాళ్ళు బతికే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది కదా. మరి ఈ విషయంలో స్త్రీలను ఎందుకు మినహాయిస్తారు? స్త్రీ ఏం చేసినా తప్పుగా, మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు? ప్రజలంటే కేవలం పురుషులే కాదు కదా. అర్చన చేసిన తప్పేంటి? ఆమె వెనకాలే వచ్చిన అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అర్చన ఎందుకెంతగా డిస్టర్బ్ అయింది? ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మెల్లగా అడిగింది. ఏం జరిగింది అర్చన? ఎందుకు ఏడుస్తున్నావు? ఉదయం నుంచి బాగున్నావు కదా. అర్చన మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏడుపు అడ్డం పడ్డంతో తిరిగి వెక్కిళ్లు పెట్టసాగింది. నీలిమ అర్చన భుజం చుట్టూ చేవేసి తన గుండెల దగ్గరగా ఆమెని పొదువుకుని మృదువుగా అడిగింది. చెప్పవా? అర్చన కన్నీళ్లతో తలెత్తి చూసింది.
ఎర్రటి కళ్ళల్లో నీళ్లతో చూస్తున్న అర్చనని చూడగానే కడుపు తరుక్కుపోయింది. నెమ్మదిగా అంది. నాకు తెలుసు, నువ్వు చెప్పలేకపోతున్నావు, అవునా? అవునన్నట్టు తల ఊపింది అర్చన. అర్చన, నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నీ సున్నితమైన మనసుకి గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను. ఏం జరిగినా నువ్వింత బేలవై ఇలా ఏడవడం మాత్రం బాగలేదు. ఈ పవిత్ర క్షేత్రానికొచ్చింది ఏడవడానికా? చూడు, నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తుని అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు, అవునా? ఇంకెందుకు ఏడుపు? గతం మరిచిపో. నీకు నచ్చిన దారిలో, నువ్వు ఏర్పరచుకున్న రహదారిలో మహారాణిలా నడిచిపో. ఎవరి మాటలో వినకు, ఎవరిని లక్ష్య పెట్టకు. జరిగిందేదో జరిగింది. మంచో చెడో ఒక నిర్ణయానికి వచ్చావు. దాని ఫలితం ఏదైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాగిపో. విజయం వరిస్తుందా? ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. ఓడిపోయావా? ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది. సరేనా? లేచి మొహం కడుకో. ఇక్కడ ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలిమ మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్టు చల్లగా హాయిగా వినిపిస్తున్నాయి. కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది. నేను నిజం చెప్తున్నాను. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. అర్థమైందా? లేచి మొహం కడుక్కో, పద, లే. ఆమె భుజం పట్టి బలవంతంగా లేపబోయిన నీలిమని ఆపుతూ అంది. నేను లేస్తాలే అంటూ నెమ్మదిగా చేతి మీద లేచింది. అవును, నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి, ఇంకెవరికీ కాదు. నాకు తెలుసు నేనేంటో. సణుగుతున్నట్టుగా అంటూ అరచేత్తో కళ్ళు తుడుచుకుంటూ లేచింది. బాత్రూంలోకి వెళ్లి చల్లటి నీళ్లతో మొహం కడుకునొచ్చింది. కాసేపు రిలాక్స్ అయ్యి చీర మార్చుకో. నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, సరేనా? నీలిమ ఆప్యాయంగా అంది. బుద్ధిగా తల ఊపింది అర్చన. ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదోయతో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనని చూస్తూ, ఆడదానికి ఇంత అందం కూడా శత్రువే. ఈ అందంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పిల్ల అనుకుంటూ సన్నగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది నీలిమ. అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది. జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది. ఆమె మనసు ఎంత మళ్లించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతోంది. నీకు ప్రేమించే అర్హత లేదే? మాధవి మాట ఆమె గుండె మీద చెళ్ళు చెళ్ళున కొడుతున్నట్టు వినిపిస్తోంది. ఎందుకు లేదు? నాకెందుకు ప్రేమించే అర్హత లేదు? ఆ ప్రశ్న పదే పదే వేధిస్తోంది. పెళ్ళైందని ప్రేమించే అర్హత కోల్పోయిందా, లేక నాగరాజు కిడ్నాప్ చేయబడినా ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఈ రెండింటికి తాను బాధ్యురాలు కాదే. అలాంటప్పుడు తన భావ స్వాతంత్రం ఎందుకు కోల్పోవాలి? ఎవరు చేసిన శాసనం ఇది? అయినా తనేమిప్పుడు అతనెవరో వెతుకుంటూ వెళ్ళి, నన్ను ప్రేమించవయ్యా మహానుభావ, నన్ను పెళ్ళాడు ఉద్ధరించు అని అడగబోవడం లేదే. తనది మూగ ప్రేమ. దీనివల్ల ఎవరు ఏం కోల్పోతున్నారు? ప్రేమించడం అంటే దానికి పరాకాష్ట పెళ్ళేనా? ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా? ప్రేమ ఉన్న చోట శారీరక సంబంధం ఉండాలా? అందుకు పెళ్లి చేసుకోవాలా? తనేం అతనితో మానసికంగా గాని శారీరకంగా గాని కామకేళిలో తేలిపోవడం లేదే. అతనే లోకమనుకుని పిచ్చిదై పని పాట లేకుండా తిరగడం లేదే. మనసులో అతన్ని పెట్టుకుని మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనంటోంది. అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తనని ఎందుకిలా విమర్శల తోటాలతో తూట్లు పొడుస్తున్నారు? ఓ అపరిచితుడా, నువ్వు నాకెందుకు కనిపించావు? కనిపించిన వాడివి ఎందుకలా నన్ను ఆకర్షించావు? ఎందుకు నా మనసు దోచుకున్నావు? నేనివాళ ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వు కూడా కదా. అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగుండొచ్చు కదా. అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు? నేనంటే ఆడపిల్లను. ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు బిడియం అనేవి నాకు ఉంటాయి కదా. అంచేత నిన్ను పలకరించలేకపోయాను. మరి నువ్వెందుకు పలకరించలేదు? కనీసం ఒక్కరోజు నీ సబార్డినేట్ గా నేను కనిపించినప్పుడైనా నేనెవరో, నా పేరేంటో అడగాలనిపించలేదా? చాలా దుర్మార్గుడివి. అర్చనకి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అలాగే ఏడుస్తూ కాసేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది. హైదరాబాద్ వచ్చాక చక్రవర్తితో తనకి అర్చనకి జరిగిన సంభాషణ మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పింది మాధవి. అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా అన్నాడు. అయితే ఆ అమ్మాయిలో తానలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా? దాని తలకాయ ఉంది. పైగా గట్టిగా ఖచ్చితంగా సమర్థించుకుంటోంది. అయినా నాకు అసలు అర్థం కాలేదు. ఎవరో కల్లో కనిపించాడు. అతని చాలాసార్లు బయట కూడా కనిపించాడు. అతనెవరో తెలీదు, పేరు తెలీదు, ఊరు తెలీదు. అతన్ని ప్రేమిస్తున్నానంటుందేంటి? అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా? పిచ్చిదా మంచిదా? అయోమయంగా అంది మాధవి. చక్రవర్తి తల విదిలిస్తూ అన్నాడు. నీకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్ లేదు, ఏం లేదు. నాకిప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఇంకా జీవితంలో అర్చన, వేణు కలవరు. వేణు వేరే పెళ్లి చేసుకున్నా అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు. కాబట్టి వెంటనే వేణుకి నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. మరి బాబు?
బాబు కోసమే. వాడికి తల్లి కావాలి, వేణుకి భార్య కాదు. వచ్చే అమ్మాయి వాణ్ణి తల్లిలా చూడాలిగా మధు. చూడకేం చేస్తుంది? అలా చూసే అమ్మాయిని వెతుకుతాను. ఏమో, అసలు ఈ కాలం అమ్మాయికి హిరణ్యాక్షి వరాలు. అలాంటి అమ్మాయి దొరుకుతుందా? దొరకపోతే రిత్విక్ని నేనే పెంచుకుంటాను. వేణుకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. చక్రవర్తి విభ్రాంతిగా చూశాడు. నువ్వా? నువ్వు పెంచుకుంటావా? ఏం వద్దా? చా, అది కాదు. కానీ నీకు మళ్ళీ పిల్లలు పుడితే? పుట్టనివ్వండి, నాకు పిల్లలంటే ఇష్టం. ఎంతమందినైనా పెంచేయగలను. కొంపతీసి ఇల్లంతా పిల్లలతో నింపేస్తావా? భయం నటించాడు చక్రవర్తి. అతని మొహంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపట్లాడుతున్న మాధవి పక్కున నవ్వేసింది. అమ్మయ్య, నవ్వవా తల్లి? అర్చన మీద కోపంతో నాకు ఇవాళ తిండి నీళ్లు లేకుండా మాడుస్తావనుకున్నాను. కౌశిక్ని లేపి స్నానం చేయించండి. నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అవును, నాకు డౌటు అన్నాడు చక్రవర్తి. ఏంటో అది? అర్చన కూలుగా జాబ్ చేసుకునేది కదా, సడన్ గా ఎందుకు మానేసిందట? చెప్పిందా? లేదే, నేనేం అడగలేదు. అవును, ఎందుకు మానేసింది? బాగుంది, నా ప్రశ్న నాకే వేస్తావేం? మీ ఆఫీసులో ఎవరు నిన్ను అడగలేదా? నన్నెందుకు అడుగుతారు? మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. కావచ్చు, ఆ సంగతి ఎవరికీ తెలీదు. పైగా అర్చన చేరిన కొద్ది రోజులకే నేను డెలివరీకి వెళ్ళాను కదా. నాకు ఒక సంగతి తెలిసింది ఆ మధ్య. ఏంటది? మీ ఎండి స్టేట్స్ వెళ్ళిపోయాడని, అతని ప్లేస్లో వేరే ఒక అతను వచ్చాడని, అతను జాయిన్ అయిన మర్నాటి నుంచి అర్చన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని. మాధవి చివున చూసింది చక్రవర్తి వైపు. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఆతృతగా అడిగింది. నా కొలిగి ఒక అతను చెప్పాడు. అతని కజిన్ కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అంతా అనుకున్నారట ఆవిడికి అతనికి ఏదో సంబంధం ఉందని, అనుమానంగా ఉందని. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయాక అతను 2-3 సార్లు స్టాఫ్లో ఎవరో ఒకళ్ళిద్దరినీ అర్చన గురించి వాకప్ చేశాడట కూడా. మరి ఈ విషయం నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? ఉద్వేగంగా అక్కడి నుంచి వేగంగా కదులుతూ అంది మాధవి. నేను ఇవాళ ఆఫీసుకు వెళుతున్నాను. అవసరమైతే మరి కొంతకాలం జాబ్ చేస్తాను. అర్చన వెళ్ళిపోవడం వెనక మిస్టరీ ఛేదిస్తాను. అతనే అర్చన చెప్పిన వ్యక్తి అయితే అతను ఒకసారి కలుస్తాను. దేనికి? కలిసి ఏం చేస్తావు? కొంపదీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా? చెప్తా, వెళ్ళొచ్చాక చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి భుజాలెగరేసి కౌశిక్ని లేపడానికి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఆఫీసుకి దగ్గరగా ఉన్న క్రచ్లో కౌశిక్ని వదిలింది. ఏడ్చి మారం చేస్తే ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ సుధారానికిచ్చి మాధవి ఆటోని ఆఫీస్ వైపు పోనిమ్మని చెప్పింది. ఆఫీస్ దగ్గర ఆటో ఆగగానే ఒళ్లంతా జలదరించినట్టయింది. ఆటో దిగి మీటర్ చూసి డబ్బులిచ్చేసింది. చాలా కాలం తర్వాత ఆఫీసు ప్రాంగణంలో అడుగు పెడుతుంటే సన్నగా శరీరం కంపించినట్టయింది. అరచేతుల్లో చెమట పట్టింది. తనను తాను నిగ్రహించుకుంటూ తల వంచుకుని ఆఫీస్ వైపు నడిచింది. స్కూటర్లు, మోటార్ సైకిల్ అయితే లెక్కలేదు. 8 అంతస్తుల ఆ కాంప్లెక్స్ లో మాధవి ఆఫీసు 3 అంతస్తులో ఉంది. లిఫ్ట్ దగ్గరకు నడిచి ఎదురు చూస్తూ నిలబడింది. 2 నిమిషాల్లో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. తెరుచుకున్న లిఫ్ట్ డోర్లోంచి బయటకొస్తున్నాడు శ్రీధర్. మాధవి. మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు. లిఫ్ట్లోకి వెళ్లబోతున్న మాధవి ఆగిపోయింది. హాయ్ శ్రీధర్, పలకరింపుగా నవ్వింది అతన్ని చూసి. మీరేనా అని డౌట్గా పిలిచాను. మీరే అన్నమాట, నవ్వాడు శ్రీధర్. నేనే. మీరింకా ఇక్కడే చేస్తున్నారా? ఈ పాటికి యుఎస్ వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే. ఓ, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి. లేదండి, నాకు ఇక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు. మా మిస్సెస్కి హైదరాబాద్ వదిలి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. ఇంతకీ మీరు మళ్ళీ జాయిన్ అవడానికి వచ్చారా? నా పోస్టు వేకెంట్గా ఉందా ఏంటి ఇంకా? నవ్వుతూ అడిగింది. మీరు వస్తానంటే కొత్త పోస్టు క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు చూసి అంది. అరే, లిఫ్ట్ వెళ్ళిపోయిందే. పోతే పోయిందిలేండి, మళ్ళీ వస్తుంది. రండి, కాఫీ తాగుదాం. కింద కాఫీ డే ఉంది ఆహ్వానించాడు శ్రీధర్. మాధవికి అదే మంచి అవకాశం అనిపించింది. శ్రీధర్ మంచి యువకుడు, తెలివైనవాడు. ఎంబీఏలో 2 కోర్సులు, ఇంకా ఏవో చాలా చదువుకున్నాడు. ముఖ్యంగా మాధవికి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలిస్తూ సాయం చేస్తూ చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇతనికి అర్చన కూడా బాగా తెలుసు. ఇతని ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది. రండి అంటూ ముందుకు నడిచాడు. మీ బాబా పాప ఎలా ఉన్నారు అన్నాడు శ్రీధర్. బాబే బాగున్నాడు. మీరు చూడలేదు కదూ? మీరు చూపించలేదు కదా? అవును, నాదే తప్పు, సారీ, నవ్వింది. ఇట్స్ ఓకే. చక్రవర్తి గారు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇద్దరూ కాఫీ డే దగ్గరకు వచ్చారు. ఏం కాఫీ తాగుతారు? నాకేం పేర్లు తెలీదు, తెలిసినా ఏం వద్దు. హాయిగా మన ఇండియన్ కాఫీ విత్ మిల్క్ షుగర్ కావాలి అంది. ఓకే అంటూ 2 కాఫీ ఆర్డర్ చేసి రండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
మాధవ్ కూడా అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఆ కాంప్లెక్స్ లో చాలా ఆఫీసులున్నాయేమో. చాలా మంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారు. మాధవి ఆ వాతావరణం గమనిస్తుండగానే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది. తాగి చూడండి. తాను కప్పు అందుకుని సిప్ చేశాడు. ఆఫీసు విశేషాలేంటి అడిగింది మాధవి. ఏముంటాయండి, ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం, పూర్తి చేయడం. ఇంతకీ మీరొచ్చిన కారణం చెప్పలేదు. ఏం లేదు, జస్ట్ అందర్నీ కలుద్దామని. అవును, మనకెవరో కొత్త ఎండీ వచ్చారట. ఎవరు? మీరు వెళ్ళాక ఇద్దరు ఎండీలు మారారు అన్నాడు ఎవరో అని ఆలోచిస్తూ. అలాగా? ఏమని అడగాలో అర్థం కాలేదు మాధవ్కి. మాధవి గారు, మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? అదే అర్చన గారు అడిగాడు శ్రీధర్. మాధవి చేతిలో కప్పు వణికి కాఫీ తొణికి చేయి మీద పడింది. అరెరే, అక్కడ వాష్ బేసిన్ ఉంది, వాష్ చేసుకోండి అన్నాడు. అతను చూపించిన వైపు చూసి బ్యాగు టేబుల్ మీద పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి చేయి కడుక్కుంది. ఏమని చెప్పాలి? అర్థం కాలేదు. అర్చన ఎక్కడికి వెళ్ళిందంటే ఏమని చెప్పాలి? కొన్ని క్షణాలు అక్కడే గడిపి కర్చీఫ్తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకోబోతుండగా అన్నాడు. ఇవాళే పేపర్లో చదివాను. రీసెంట్ గా గ్రూప్ 1 క్యాండిడేట్స్ కి పోస్టింగ్స్ ఇచ్చారట. విజయవాడ ఆర్డీఓగా ఎవరో అర్చన అనే లేడీ జాయిన్ అయ్యారని. నాకెందుకో ఆమె గుర్తుకొచ్చారు. మాధవి చటుకు ననేసింది. అర్చన జాయిన్ అయిందా? ఓ, అంటే ఆమెనా? నా గెస్ కరెక్ట్ అన్నమాట. కానీ మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి, శ్రీధర్, ఈ విషయాలు మాట్లాడడానికి వచ్చాను. నాకు కొన్ని వివరాలు చెప్పగలరా? మీరు బిజీగా ఉన్నారా? నాకు కొంచెం టైం ఇవ్వగలరా? శ్రీధర్ అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోదాం. నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. చూసుకున్నాక మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. నాకు సెపరేట్ ఛాంబర్ ఉంది. మీరు అక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఓకే దెన్, పదండి. ఇద్దరూ లేచారు. శ్రీధర్ ఛాంబర్లో కడుగు పెట్టగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అతని టేబుల్ మీదున్న జర్నల్స్ తిరగేస్తూ కూర్చుంది. శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి ఓ మూలగా ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్ గా వర్క్ లో మునిగిపోయాడు. మాధవ్కి ఏం చేయాలో తోచలేదు. తను వచ్చిన పని అయ్యాలే లేదు. శ్రీధర్ని ఏమని అడగాలి? అర్చనకి కొత్తగా వచ్చిన ఎండీకి మధ్య ఏం జరిగిందని అడగాలి. ఎలా? ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర నుంచి తన టేబుల్ దగ్గరకు వచ్చి బెల్ నొక్కాడు. వెంటనే ప్యూన్ వచ్చాడు. సరితని పిలువు అన్నాడు. ప్యూన్ వెళ్ళిపోయాడు. 20 ఏళ్ల అమ్మాయి వచ్చింది. సరిత, నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి అన్నాడు శ్రీధర్. ఆమె వెళ్ళిపోయింది. చెప్పండి మాధవ్ గారు. సారీ, బోరు ఫీల్ అయ్యారనుకుంటా. మాధవి నవ్వింది. చెప్పండి. మాధవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. మీరేంటో చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. మాధవి ఒకసారి కళ్ళెత్తి అతని వైపు చూసి తిరిగి చూపులు వాల్చుకుని అవునన్నట్టు తల పంకించింది. మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. నో టెన్షన్, ఓకే? అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా? తెలీదు, కానీ నేను ఒక విషయం విన్నాను. మిస్టర్ భార్గవ్ మనకి ఎండీగా వచ్చిన మర్నాటి నుంచి ఆమె కనిపించలేదు. ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా లవ్ అఫేర్ ఏమైనా ఉందేమో మీకు తెలుసా? అలాంటిది ఉందనుకోను, కానీ ఎండీ గారు అలా అడగడంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు. ఆయన అర్చన గారి పట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారేమో అనే అనుమానం వచ్చింది. కానీ అప్పటికి అతనికి పెళ్ళైపోయింది. మై గాడ్! మాధవి గట్టిగా అరిచినట్టుగా అంది. ఏమైంది? కొంచెం కంగారుగా అడిగాడు. ఏం లేదు, సారీ తడబడుతోని. సరేనండి, వస్తాను. చాలాసేపైంది నేనొచ్చి. ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా? స్టేట్స్ వెళ్ళిపోయారు. ఆయన మిస్సెస్ అక్కడ డాక్టర్. ఓకే ఓకే, వస్తాను. లేచింది మాధవి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? నవ్వింది. తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, వస్తాను. శ్రీధర్ కూడా లేచి ఆమెకి బై చెప్పాడు. మాధవి అక్కడి నుంచి వేణు ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి తాయారమ్మ మంచి నిద్రలో ఉంది. ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు. ఆవిడ చెయ్యి వాణ్ణి చుట్టేసి భద్రంగా గుండెల్లో పొదువుకుంది. నీలవేణి వరండాలో కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడతలు పెడుతోంది. ఆమె చేతిలో వేణు షర్టుంది. చాలా శ్రద్ధగా పొందిగ్గా మడత పెడుతోంది. మాధవి కాసేపు ఆమెనే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఈ అమ్మాయి కొంచెం చదువుకునుంటే ఎంత బాగుండేది. తాయారమ్మగారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా, రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా, వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది. కానీ నీలవేణి కులమేంటో తెలీదు. కులం కాని పిల్లైనా ఆదరించి ఇంట్లో పెట్టుకున్న ఆమె ఆ ఇంట్లో ఒక పని మనిషి. అంతకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చేంత విశాల హృదయం ఎవరికీ లేదు.
తనకే లేదు అనుకుంది మాధవి. సడన్ గా మాధవికి గొంతు బొంగురుపోయి దగ్గురావడంతో నీలవేణి తలెత్తి మాధవిని చూసి, అయ్యో అమ్మాయి గారు తమరా, ఎంతసేపైందండి వచ్చి అంటూ చటుక్కున ఒళ్ళో ఉన్న బట్టలు కింద పడేసి లేచి నిలబడింది. మాధవి దగ్గడంతో చకచక లోపలికెళ్ళి గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది. నీళ్లు తాగి గ్లాసు చేతికిస్తోన్న మాధవితో అంది, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా. నవ్వింది మాధవి. ఇంకెవరు తలుచుకుంటారు, మా అమ్మే వారమైంది ఫోన్ చేసి. అలాగా, రండి కూర్చోండి అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది. మాధవి కూర్చుని వంగి కిందున్న తాయారమ్మ చీర అందుకోబోయింది మడత పెట్టడానికి. అయ్యయ్యో మీరుండనమ్మా, నేనున్నానుగా అంటూ మాధవి చేతిలోంచి లాగేసి దూరం జరుపుకుంది నీలవేణి బట్టలన్నిటినీ. పర్వాలేదులే నీలవేణి అంది మాధవి. వద్దమ్మా, మీరు చదువుకున్నవారు, పెద్దవాళ్ళు, ఇలాంటి పనులు మీకెందుకు, నేనున్నానుగా. నువ్వేం చదువుకున్నావు నీలవేణి? నేనా, నాకు చదువెక్కడదండి నవ్వింది నీలవేణి. ఎందుకు చదువుకోలేదు? మా ఇంట్లో ఆడపిల్లల్ని బడిలోకి పంపించరండి. 6వ ఏట నుంచే నేను పనిలోకి వెళ్లేదాన్ని. మా నాన్న బాగా తాగేవాడండి. మేము 3 అక్క చెల్లెళ్ళం. మా అక్కలిద్దరికి 12 ఏళ్లకే పెళ్ళయి అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు. మా అన్న 10వ తరగతి వరకు చదువుకుని పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడండి. ఏ పట్నం అంటే ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసా? లేదండి, తెలీదు. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అమ్మతో కలిసి గోదావరికి వెళ్ళాను. అమ్మ మునిగిపోయింది, నేను తేలాను. కానీ మునిగింది ఎక్కడో, తేలింది అయ్యగారి పాదాల దగ్గర. నీకు మీ వాళ్ళని చూడాలనిపించదా? నా వాళ్ళు ఎవరున్నారండి? మా అయ్య తాగి తాగి పోయే ఉంటాడు ఈ పాటికి. మా అక్కలకి నేను వెళ్ళండి, వాళ్ళ అత్తోరోళ్ళు మంచోళ్ళు కాదు. ఇంకా మా అన్న ఎక్కడున్నాడో. ఆయన నాకిప్పుడు అమ్మగారు అయ్యగారు తప్ప ఇంకెవరి మీద ఆశ లేదండి. బతికినా చచ్చినా వాళ్ళిద్దరి పాదాలే. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వీళ్ల మాటలు విన్న తాయారమ్మ లేచొచ్చింది. ఏమ్మా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఆవులిస్తూ అడిగింది. 10 నిమిషాలయ్యిందండి. నిద్ర పట్టేసింది అంటూనే ఆవిడ కూడా ఓ కుర్చీ జరుపుకుని కూర్చుంది. నీలవేణి మడతలు పెట్టిన బట్టలన్నీ బొత్తిగా పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏంటమ్మా విశేషాలు, ఎలా ఉన్నారు? వచ్చి చాలా రోజులైంది కదా. అవునండి, తిరుపతి నుంచి వచ్చాక ఇవాళ వచ్చాను. పిల్లాడేడి? క్రచ్చలో వదిలానండి. నాకు కొంచెం పనుండి ఉదయాన్నే బయటికి వెళ్ళాను. అంటే? అయోమయంగా చూసింది ఆవిడ. అంటే పిల్లల్ని చూసుకునే టీచర్లంతా కలిసి ఒక స్కూల్ లాంటిది పెడతారు. అక్కడ పిల్లలకి కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి. ఆటలు, కథలు చెప్తారు. చిన్న చిన్న పోయమ్స్ నేర్పిస్తారు. స్కూల్కి పంపించే ముందు అలవాటు చేయడానికి కొంతకాలం క్రచ్లో పెట్టాలి. అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి మారం చేయరు. అలాగా, వాళ్ళంతా మనవాళ్లేనా? అడిగింది ఆవిడ. మాధవి నవ్వింది. అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. మరెందుకమ్మా ఒక్క పూటకు అక్కడ దింపడం? కాదండి, ఒక పూట కోసం కాదు. మరో 6 నెలల్లో వాడిని స్కూల్లో చేర్పిస్తాను. 3వ ఏడొస్తుంది. అందాక అలవాటు చేయడానికి చేర్పించాను. వాడు అలవాటు పడితే నేను కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకుందామనుకున్నాను. ఎందుకమ్మా, హాయిగా ఉండక నీకేం తక్కువ? నువ్వు సంపాదించకపోతే గడవదా? అది కాదండి, ఇంట్లో ఊరికే కూర్చుంటే బ్రెయిన్ దెయ్యాల కొంపలా తయారవుతుంది. అందుకే చిన్న ఉద్యోగం చూసుకుందామనుకుంటున్నాను. నా మాట విని ఆ ఆలోచన మానుకో. సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నట్టు అవుతుంది. నీకంత కాలక్షేపం కాకపోతే మా వేణుకి ఏమన్నా సంబంధాలు చూడు. మాధవికి నవ్వొచ్చింది. ఆపుకుంటూ అంది. వేణుకి సంబంధాలు చూడాలన్నా నాకు నలుగురు తెలియాలి కదా. వాళ్ళకి చెబితే ఎవరన్నా వాళ్ళ దృష్టిలో ఉంటే చెబుతారు. ఈసారి వేణుకి మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న అమ్మాయిని చూసి చేద్దాం. నేను ఈ కార్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. తప్పకుండా వేణుకి మంచి అమ్మాయిని, చదువు, సంస్కారం, గుణం అన్నీ ఉన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? మాధవి చెప్పిన తీరుకి ఆవిడికి ఆమె పట్ల వాత్సల్యం పెళ్ళుకింది. నా తల్లే, బంగారు తల్లి, ఆ పంచే, నీ కడుపున పుడతా అంది. ఇంతలో నీలవేణి కాఫీ కప్పులతో వచ్చింది. కాఫీ కప్పు అందుకుంటూ తాయారమ్మంది. దీనికి కూడా ఏదైనా సంబంధం ఉంటే చూడమ్మా. ఆడపిల్లని ఎన్నాళ్ళు మన ఇంట్లో అట్టే పెట్టుకుంటాం. దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే మనకొక బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత వేణు పెళ్లి చేసి మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతాం. నేను అదే అనుకుంటున్నాను పిన్ని గారు. తప్పకుండా నీలవేణికి తగిన అబ్బాయిని చూస్తాను. నీలవేణి చటుక్కునంది. నేనిక్కడి నుంచి, అంటే అమ్మగారు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళండి. నాకు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. మీ సేవలు చేసుకుంటూ బతకనివ్వండి. అదేంటే, నీకు పెళ్లి చేయకుండా మా సేవల కోసం మా ఇంట్లో అట్టే పెట్టుకోమంటావా? మంచిదానివే, వల్ల కాదు అంది. దాని మొహం ఇదే ప్రపంచం అనుకుంటోంది వెర్రిబోగుల్ది. దాని మాటలు పట్టించుకోకుండా గంతకు తగ్గ సంబంధం ఏదో చూడమ్మా. ఇంతలో రిత్విక్ ఏడుపు వినిపించింది. నీలవేణి పరిగెత్తుకుంటూ రిత్విక్ దగ్గరకు వెళ్లి వాడిని భుజం మీద వేసుకుని రావడంతో వాడి ఏడుపు ఆగిపోయింది. నీలవేణి వాణ్ణి ముద్దు చేస్తూ, పాలు తాగదామా తండ్రి, దా పాలు తాగుదాం అంటూ వంటగది వైపు వెళ్లడం చూసిన మాధవికి మరోసారి అనిపించింది ఆ అమ్మాయి కొంచెం చదువుకున్నా బాగుండేది అని.
కాసేపు ఆవిడతో పిచ్చాపాటి మాట్లాడి మూడవడంతో క్రచ్చుకు బయలుదేరింది. వస్తున్నమ్మా, మరిచిపోకు అంది తాయిరమ్మ. అయ్యో, ఎలా మరిచిపోతాను పిన్నిగారు, తప్పకుండా వస్తాను అంది ఆవిడ మాటలకు నొచ్చుకుంటూ. మాధవి బాబుని తీసుకుని ఇంటికొచ్చి వాడికి టీవీ పెట్టి తాను సాయంత్రం వంటకు ఏర్పాట్లు చేసుకోసాగింది. ఆమెకి పదే పదే నీలవేణి ఆమె పనితీరు మెదలసాగింది. భలే పిల్ల, అలాంటి పిల్ల ఒక్కతుంటే చాలు, ఇల్లంతా అప్పగించేయచ్చు. మాధవి అలా అనుకుంటుండగానే ఫోన్ మోగింది. హలో, పిన్ని నువ్వా? ఏంటి సంగతులు అంది. ఏముంటాయమ్మా, అవును నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? లేదు పిన్ని, డెలివరీకి మానేసిందాన్ని మళ్ళీ చేరలేదు. ఇదిగో కౌశిక్ని ఇవాళే క్రచ్చలో వేశాను, బానే అడ్జస్ట్ అయ్యాడు. ఇంకా వెతుకుంటాను. బాబాయ్ ఎలా ఉన్నారు? ప్రీతి, నిశాంత్ బాగున్నారా? అన్నట్టు నిశాంత్కి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందా? శైలజ నవ్వింది. ఏంటే బాబు ఆ ప్రశ్నల పరంపర, చెప్తాను, ఒక్కొక్కటే చెప్తాను. వాడికి సీట్ వచ్చింది, కానీ ఇక్కడ కాదు, చెన్నైలో చేరాడు. ప్రీతికి జాబ్ వచ్చింది, ఇక్కడే విజయవాడలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. దానికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మనకన్నీ నచ్చడం లేదు. అది అసలే పెంకిది. ఉద్యోగంలో ఎవరినో చూసి ముడేయించుకున్నా వేయించుకుంటుంది. ఆ ప్రమాదం జరగకుండా దానికి ఏదన్నా సంబంధం చూడవే. మాధవి ఆసక్తి గడిగింది. నీ రిక్వైర్మెంట్ ఏంటి పిన్ని? ఏముంటుందే, పిల్లాడు బుద్ధిమంతుడు కావాలి, మంచి ఉద్యోగం ఉండాలి, భార్యని ప్రేమగా చూసుకోవాలి. మన పిల్ల చక్కటిది కాబట్టి కుర్రాడు కూడా కొంచెమన్నా అందంగా ఉండాలి కదా. సాలోచనగా అంది మాధవి. సరే పిన్ని, తప్పకుండా చెప్తాను అని ఏదో అడగబోయిన దానిలా 2 సార్లు పిన్ని పిన్ని అని ఆపేసింది. ఏంటమ్మా చెప్పు ఆప్యాయంగా అడిగింది శైలజ. ఏం లేదులే, తర్వాత చెప్తాను అంది మాధవి. ఏంటి, ఏదన్నా సువార్తనా? రెండో వాళ్ళు వస్తున్నారా? ఆవిడ మాట అర్థమైన మాధవి సిగ్గుగా అంది. చిచ్చి, అది కాదులే, తర్వాత చెప్తాను. ఇంకా ఏంటి విశేషాలు అడిగింది మాధవి సంభాషణ మళ్ళిస్తూ. ఏముంటాయి మాకు, నిద్ర లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, టీవీ చూడడం. అది సరేగాని మాధవి, ఆ సీరియల్ తీసేవాళ్ళు నీకు ఎక్కడన్నా కనిపిస్తారా? ఎందుకు పిన్ని? ఏం లేదు, ప్రతి సీరియల్ ఒకటే కదా. హీరో ఆ హీరోని, 2 హీరోయిన్లను ప్రేమించడం, ఒకదాన్ని వాడు పెళ్లి చేసుకోవడం, రెండోది వీళ్ల మీద పగబట్టి వాళ్ళు కాపురం చేయకుండా నానా హింసలు పెట్టడం. వాళ్ళకింక కథలు లేవా? ప్రతి సీరియల్లో 2 పెళ్లాలు. చిచ్చి, సిగ్గులేదా వాళ్ళకి? డబ్బు కోసం నీతిమాలి బతకడం ఎందుకే? మాధవి పక్కపక్క నవ్వింది. నీలాంటి గృహిణులు చూస్తున్నారు, వాణిజ్యవేత్తలు పోషిస్తున్నారు, తీసేవాళ్లు తీస్తారు పిన్ని. నిన్ను చూడమని ఎవరు చెప్పారు? మీలాంటి వాళ్లే అలాంటి సీరియల్స్ మీద తిరగబడి తిరస్కరిస్తే ఇంకోసారి తీస్తారా? ఆడవాళ్ళందరినీ హింసా ప్రవృత్తి కలిగిన మానసిక రోగులుగా చూపించే విష సంస్కృతి పెరిగిపోయిందంటే కారణం చూసేవాళ్లే. వాళ్లదే తప్పు, తీసేవాళ్లది కాదు. ఏమోనే, కాలక్షేపం కోసం టీవీ పెడతాం కానీ ఇలాంటి దరిద్రగొట్టు సీరియల్స్ చూడ్డానికా? కాదు కదా. కానీ ఏ ఛానల్ పెట్టినా అవే సీరియల్స్, అదే కథలు, అదే ఆడవాళ్లు. అసహ్యం వేస్తోంది. నాకు చిరాకొచ్చి వారమైంది కేబుల్ కనెక్షన్ పీకించేశాను. మంచి పని చేసావు అంటూ మాధవి గలగలా నవ్వింది. చాలా మంచి పని చేసావు పిన్ని. రేటింగ్ తగ్గితే స్పాన్సర్షిప్ ఉండదు. ఒకసారి ఒకళ్ళకి లాస్ వచ్చిందంటే రెండో వాళ్ళు సాహసం చేయరు. సరేలే, టీవీ సీరియల్స్ తీసేవాళ్ళని, రాజకీయ నాయకుల్ని ఎంత తిట్టినా వాళ్ళకి సిగ్గు శరం ఉండవు. మనకు అనవసరంగా కంఠశోష. వదిలే, ఇంకా ఏంటి? ఏం లేదు, మీ ఆయన్ని అడిగానని చెప్పు. ప్రీతి సంగతి మర్చిపోకు. మర్చిపోన్లే. సరే మరుంటాను. అలాగే, బాయ్. ఫోను స్విచ్ ఆఫ్ చేసి మాధవి ఆలోచనలో పడిపోయింది. ప్రీతి కొంచెం పెంకిదే, కానీ మంచిది, మనసు మంచిది, పైగా పనిమంతురాలు. నెట్లో రకరకాల వంటలు చదివి ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటుందని పిన్ని చాలాసార్లు చెప్పింది. పైగా చక్కటి పిల్ల. వేణుకి మాట్లాడితే. కాలింగ్ బెల్ మోగింది. మాధవి కూర్చున్న చోటు నుంచి కదిలి డోరు తీసింది. హాయ్ మాధవి. వేణు చిరునవ్వుతో నిలబడున్నాడు. హాయ్ వేణు, దాదా బ్యాంకు నుంచేనా? ఏడి, వీడు రాలేదా? లోపలికొచ్చి చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తిని ఉద్దేశించి. లేదు, వచ్చే టైం అయింది. నువ్వేంటి అప్పుడే వచ్చావు? నేను కొంచెం పనుండి మధ్యాహ్నమే బయటకొచ్చేశాను. చక్రవర్తిని కలవలేకపోయాను. అలాగా, కూర్చో, కాఫీ తెస్తాను. మంచినీళ్ళు ఇవ్వనా? ఏం వద్దు, చక్రవర్తిని కూడా రానిలే, కలిసి కాఫీ తాగుతాం. వచ్చే టైం అయింది కదా. అలా సోఫాలో కూర్చుంటూ అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న కౌశిక్ని చూసి హాయ్ హీరో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. కౌశిక్ వేణు పలకరించగానే మొహం నిండా నవ్వుతో కీర్నతలు కొట్టి తిరిగి ఆటలో మునిగిపోయాడు. వీడికి ఆ స్పైడర్ మ్యాన్ ఉంటే ఇంకేమీ వద్దు. వాడి బొమ్మలతోటే వాడిని ఆడిద్దాం, దానికేం అంటూ నవ్వాడు వేణు. నీకిప్పుడు పిల్లలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదూ అంది మాధవి కూడా నవ్వుతూ. నిజం మాధవి, పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా, హాయిగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టమే, కానీ వాళ్ళ సమక్షంలో జీవితం ఇంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మాధవి వేణు వైపు అలాగే చిత్రంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోయింది.
ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగాయి. వేణు మంచివాడు. ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతనికి ఎందుకు పెళ్లి చేయకూడదు? చేయాలి. వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్నికి చెప్పాలి. ఆ మాత్రం తొక్కల ఉద్యోగం ఇక్కడ దొరకదా? బోల్డని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నిండా ఉన్నాయి. ప్రీతి వస్తే వేణుకి ప్రీతికి మంచి స్నేహం కలపాలి. ఆ తర్వాత ఎలాగూ ఇద్దరి మధ్య అనురాగం, అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది. అలా ఏర్పడకపోతే వాళ్ళిద్దరూ యువకులు కారు. మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు. వేణు ఆమె మొహం దగ్గరగా చిటికలు వేస్తూ హలో అన్నాడు. మాధవి ఉలిక్కి పడింది. ఏంటి హఠాత్తుగా ఎక్కడికెళ్ళావు? చిత్రంగా ఆమెని చూస్తూ అడిగాడు. మాధవి పలచగా నవ్వేసింది. ఏం లేదు, నీకు పెళ్లి చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను. వేణుమోహంలో ప్రసన్నత మాయమైపోయింది. కొంచెం సీరియస్గా అయిపోయి తీసిన తలుపుల గుండా బయటకు చూస్తూ ఉండిపోయాడు. మాధవికి వేణుమోహంలో వచ్చిన మార్పులు చూడగానే అరే, తొందరపడి నా మనసులో మాట అనేశాను, అనకుండా ఉండాల్సింది అనిపించింది. తనను తాను సంభాళించుకుని కూర్చోవేణు, చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను అంటూ లేవబోయింది. వేణు కూడా మామూలుగా అయిపోతూ మిర్చి బజ్జీలు వేస్తావా, నేను హెల్ప్ చేయనా అన్నాడు తాను లేస్తూ. వద్దులే, నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో, నేను చేసేస్తాను. సరే అయితే మిర్చిలో ఓన్లీ వాము పొడి, ఉప్పు మాత్రం రాయి, చింతపండు మసాలా అన్నీ వేయకు. అలాగేలే, నాకు అలాగే ఇష్టం అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. వేణు కింద కూర్చుని ట్రైన్తో ఆడుకుంటున్న కౌశిక్ వైపు చూశాడు. వాడు అందులో మునిగిపోయాడు. వేణు తాను కింద కూర్చుని మనిద్దరం ఆడుకుందామా అన్నాడు కౌశిక్తో. కౌశిక్ వరుసగా ట్రాక్ మీద పేర్చిన బోగీలన్నీ చెల్లాచెదురు చేసి ఆడుకుందాం అన్నాడు. వాడికప్పుడే కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి. చిలకలా పలుకుతున్నాడు. ఓకే బాస్, నేనన్నీ మళ్ళీ చక్కగా పెట్టేస్తాను, నువ్వు చప్పట్లు క్లాప్స్ కొట్టాలి, ఓకే అంటూ ట్రాక్ మీద బోగీలు ఎక్కించసాగాడు. వేణు మాటలు వింటూ అన్న మాధవి మనసులో మళ్లీ ప్రీతి మెదిలింది. ఎలాగైనా ప్రీతిని ఇక్కడికి పిలిపించాలి అనుకుంది. మాధవి మిరపకాయలు చీల్చి అంతకు ముందే రెడీ చేసి డబ్బాలో పోసి పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయసాగింది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోస్తుంటే చక్రవర్తి బండి చొప్పడైంది. పోనీలే, వేడివేడిగా తింటారు అనుకుంటూ శనగపిండి డబ్బా తీసి ఒక గాజు బౌల్లో వేసి ఉప్పు కొంచెం కారం వేసి కలిపింది. కొద్దిగా వంట సోడా కూడా వేసి నీళ్లతో బజ్జీ పిండి తయారు చేస్తుండగా హలో వేణు, బ్యాంకుకు రాలేదే ఇవాళ అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది. వచ్చాన్రా, కానీ త్వరగా వెళ్ళిపోయాను. మా నాన్నగారి స్నేహితుడు కొడుకు ఊరి నుంచి వచ్చాడు. ఇతని ఫ్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు? కౌశిక్ దగ్గర నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు. ఏముంటాయి, 3 లోన్లు 6 వడ్డీలు. వేణు ప్రశ్నకి సమాధానం చెప్తూ కౌశిక్ని ఎత్తుకుని ఎగరేసి ఎరా మావైతే ఆడుకుంటున్నావా అంటూ వేణు పక్కన సోఫాలో కూర్చుని కౌశిక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కాసేపు తండ్రి జేబులో పెన్నతో ఆడుకుని తిరిగి ట్రైన్ గుర్తొచ్చిందేమో చక్రవర్తి ఒళ్ళోంచి జారి కిందకు వెళ్ళిపోయాడు. నీది లోన్ సెక్షన్ అయిపోయి చాలా బిజీ అయిపోయావనుకుంటా. ఇంట్రెస్ట్ రేటు ఎంత పెరిగినా లోన్స్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. మన పని అది కదా, బ్యాంకులు ఉన్నదే అందుకు. అంతేలే. అవును, నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయడం లేదు? అనుకుంటున్నాను చక్రవర్తి, అదే ఆలోచన వచ్చింది ఇవాళ. నాకు ఫ్లాట్స్ వద్దు, ఇండిపెండెంట్ ఇల్లు కావాలి. అమ్మా నాన్నలకు ఫ్లాట్స్ నచ్చావు. అవును, ఇప్పుడు నువ్వున్న ఇల్లే కొనేయచ్చు కదా. ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నట్టు ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగా, నాతో అనలేదే? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. నాతో కూడా వాళ్ళు డైరెక్ట్గా అనలేదు, ఎవరో అంటే విన్నాను. ఓసారి మాట్లాడదామా? వైనాట్, షూర్. ఎలాగా ఫస్ట్కి రెంట్ ఇవ్వడానికి వెళదాం కదా, మాట్లాడదాం. కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు. 3 ఏళ్ల నుంచి ఉంటున్నాను, కానీ నాతో కలిసినప్పుడైనా మాట వరస కనొచ్చు కదా. చూడు వేణు, కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి, కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి. ఎల్లుండి ఆదివారం కదా, వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ రావడానికి ఇంకా 15 రోజులుంది. ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే? చక్రవర్తి అన్నది నిజమన్నట్టుగా తలూపుతూ అన్నాడు. ఓకే, ఆదివారం వెళదాం. ఇంతలో మాధవి వేడివేడి బజ్జీల ప్లేటు, మంచినీళ్ల జగ్గు, గ్లాసులు పట్టుకున్న ట్రేతో వచ్చి సార్గారు, కాళ్ళు చేతులు కడుక్కునొస్తారా అంది చక్రవర్తిని ఉద్దేశించి. ఎస్ మేడం అంటూ గట్టిగా ఎగబిలిస్తూ వావ్, మిర్చి బజ్జీ తీసుకోబోయాడు చక్రవర్తి. మాధవి చిన్నగా కసురుతూ అంది. వెళ్ళండి బాబు, చేతులన్నా కడుక్కురండి, అసహ్యంగా అలాగైనా తినేది. ఓకే అంటూ తిరిగి కౌశిక్ని ముద్దు చేస్తూ మరి నా బుజ్జిగడికి స్నాక్స్ అన్నాడు. వాడి స్నాక్స్ వాడికి రెడీ అంటూ ప్లేటు టీపై మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొచ్చి కౌశిక్ ఇచ్చింది మాధవి. తీసుకోవేణు అంటూ మంచినీళ్ల జగ్గు గ్లాసులో పెట్టింది. వేణు వేడివేడిగా ఉన్న బజ్జీ చేతిలోకి తీసుకుని ఊదుకుంటూ అన్నాడు. మంచి స్మెల్ మాధవి, నువ్వు మిర్చి బజ్జీ చేయడంలో పర్ఫెక్ట్ అనుకుంటా అన్నాడు.
పర్లేదు, బండి పెట్టుకోవచ్చు అవసరమైతే అంటూ నవ్వాడు చక్రవర్తి. మాధవి కొరకరా చూసింది. సరదాగా అనంలేరా నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు. బజ్జీలు తినడమయ్యాక మాధవి మంచి టీ ఇచ్చింది. అది తాగి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని కౌశిక్ని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు వేణు. వేణు వెళ్ళిపోయాక ఉత్సాహంగా అంది మాధవి. వేణు పెళ్ళి అయిపోయినట్టే. ఎవరితో? అమ్మాయితో. అలాగా, ఆ అబ్బాయిలను కూడా చేసుకుంటున్నారా? చేసుకోకేం, పేపర్ నములుతుంటారు కదా, తెలీదా? వద్దులే, గుర్తు చేయకు, నాకు బజ్జీ వామిట్ అవుతుంది. మాధవి నవ్వుతూ ప్లేట్లు గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే అడిగాడు. ఇంతకీ ఎవరు? మా పిన్ని కూతురు ప్రీతి వస్తోంది. దాన్ని వేణుకి పరిచయం చేసి ఇద్దరిని ఎడాపెడా తిప్పేస్తాను. ముందవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా? విసుగ్గా అడిగాడు. అవన్నీ లోపల పెట్టొచ్చి తన ఆలోచన వివరంగా చెప్పింది. బాగుంది నీ ఐడియా, చాలా బాగుంది. కానీ వర్కౌట్ అవుతుందంటావా? వేణు అర్చనని మర్చిపోయి పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? అర్చనని మర్చిపోడు, కానీ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఎలా చెప్పగలవు? సైకాలజీ స్టూడెంట్ని కదా. అబ్బో, గుడ్ అని నవ్వుతూ మాధవి నెత్తి మీద సున్నితంగా ముట్టాడు. మాధవి కౌశిక్ షర్టు విప్పుతూ అంది. వేణు యోగి కాదు, అలాగని భోగి కాదు, మామూలు మగవాడు. అర్చనంటే ప్రేమ ఎంతుందో ఆమె మీద కోపము అంతే ఉంటుంది. అయితే మరో పెళ్లికి ఒప్పుకోవాలంటే రొటీన్గా పెళ్లి చూపులకు తీసుకెళ్లి ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎవరినో చూపించి ఈ అమ్మాయి మెడలో తాళి కట్టు అంటే కట్టలేడు. అతనే కాదు, అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందు ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు. అవునవును, నాకు అంతే, కొంటిగా నవ్వాడు. ఇంకేం, క్యారియాన్. కోపంగా లేవబోతుంటే ఆమె చీరచెంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు. అంతలోనే కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, వీడికి స్నానం చేయించాలి. చేద్దుగాన్లే, కానీ చెప్పు. ఏంటి చెప్పేది? రామాయణమా భారతమా? ఇప్పటికింతే సంగతులు, మిగతావి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందట. ఎక్కడా? ఆశ్చర్యంగా చూశాడు. ఎక్కడేంటి, తనకి ట్రైనింగ్ ఉంటుంది కదా, కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. అవునా? సందేహంగా చూస్తోంది. మరి శేఖర్ పేపర్లో అర్చన జాయిన్ అయినట్టు చదివానన్నాడు. అర్చన అంటే ఆవిడ ఒక్కతేనా జాయిన్ అయింది? మన అర్చన కాదు, అర్చన అనే అమ్మాయి సబ్ కలెక్టర్గా జాయిన్ అయింది. ఓ, గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, ఏమోలే నాకేం తెలుసు గవర్నమెంట్ రూల్స్, పదరా బుజ్జిగా లాలపోసుకుందాం అంటూ కౌశిక్ నెత్తుకుని బాత్రూం వైపు వెళ్ళబోతుంటే ఆమె వైపు చేయిచాప అన్నాడు చక్రవర్తి. ఇలా ఇవ్వవాణ్ణి, నేను స్నానం చేయిస్తాను. ఓ థ్యాంక్ యూ అంటూ బాబుని చక్రవర్తికిచ్చి తాను చంద్రవందరగా ఉన్న ఆట సామాను సదడంలో మునిగిపోయింది. అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఆ రోజే నాంది. రిపోర్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరింది. నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నళిని, ఎక్కడికి పంపిస్తారో ఏంటో నాకేం తెలీదు. ఏదో చదువుకుని పరీక్షలు రాసి అలాట్మెంట్ అయితే పొందాను, కానీ నాకేమీ తెలీదు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, నా డ్యూటీసు రెస్పాన్సిబిలిటీసు అంతా అయోమయం. అందుకే నా సామానంతా నీ దగ్గర ఉంచు, ఎక్కడొక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకుని వెళతాను అంది ఇల్లు ఖాళీ చేస్తూ. అలాగే ఉంచు అర్చన, అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళుతున్నావు కదా, వాళ్ళని కలుస్తావా? ఆసక్తిగా అడిగింది నళిని. అర్చన ఖచ్చితంగా అంది. లేదు, ఎవరినీ కలవను. నేరుగా ఏ పని కోసం వెళుతున్నానో ఆ పని చేసుకుంటాను, వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకోవాలనుకోవడం లేదు నళిని, నాకు తెలుసు. హైదరాబాద్ అనగానే నేను భయపడ్డాను. నేరుగా నాకు పోస్టింగ్ ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఏ బాధ లేకుండా ఎక్కడోక్కడ ఆర్డీఓగా చేరిపోయేదాన్ని. ఏడాది దాకా ట్రైనింగ్స్ ఉంటాయట. ఏంటో, ఏం చేస్తాం? నేనిప్పుడు ప్రభుత్వ అధికారిని, ప్రభుత్వం అధీనంలో ఉండాలి. కాదు, పబ్లిక్ అసిస్టెంట్వి. ప్రభుత్వాధికారివైనా ప్రజలకు మాత్రం నువ్వు సేవకురాలివి, ఈ విషయం మర్చిపోకు. నళిని విస్మయంగా పిలిచింది అర్చన. నీకింత ఖచ్చితమైన అభిప్రాయం ఉందా? నళిని నవ్వింది. ఆశ్చర్యంగా ఉంది అర్చన. ప్రతి ప్రభుత్వాధికారి, ప్రతి మినిస్టరు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకి జీతం ఇస్తారు. అది మర్చిపోయి వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే కొందరు ఏసీబీ వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. నళిని భయంగా పిలిచింది. నువ్వు అలా అంటుంటే నాకేంటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగం ఉద్యోగం అని సంబరపడ్డానే కానీ అందులో ఉండే రిస్క్ నాకు తెలీదు. నళిని అర్చన మొహంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. భయపడకర్చన, నిన్ను భయపెట్టాలని నేను ఇవన్నీ చెప్పడం లేదు.
నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెప్తున్నాను. బీ కేర్ఫుల్, అంతే. నీ విధులు నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నావంటే మొత్తం వ్యవస్థే నీ పాదాక్రాంతమవుతుంది. నిజాయితీతో దేన్నైనా గెలవచ్చు. అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నళిని. నాకిలా చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? నేను అలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కానని నీకు తెలుసు కదా, అది చాలు. నవ్వుతూ అంది నళిని. ప్రలోభాలంటే తెలుసుగా, లంచాలు. వాటి జోలికి మాత్రం పోకేం? చిచ్చి, నేనంత చీప్గా కనిపిస్తున్నానా? చేదరగా అంది అర్చన. నళిని నవ్వి అర్చన చేయి చేతిలోకి తీసుకుని నొక్కింది. సామాను ఆటోలో వేశారు ఇద్దరూ కలిసి. అర్చన వర్ధనమ్మ గారి దగ్గరకు వెళ్లి సెలవు తీసుకుంది. కలెక్టర్ కాబోతున్నాం, మమ్మల్ని మర్చిపోకమ్మా అందావిడ. ఎంత మాట అన్నారండి, ఎప్పటికీ మర్చిపోను మనస్ఫూర్తిగా అంది అర్చన. అప్పుడప్పుడు వస్తుండు. చూడు, పెద్దదాన్ని చెబుతున్నాను. నీ భర్తతో నీకేం గొడవలున్నాయో నాకు తెలీదు, కానీ భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అలాగని విడిపోవడం పరిష్కారం కాదు. బంగారు పళ్ళానికైనా గోడ చేటు ఉండాలంటారు. నువ్వు కలెక్టర్వైనా నీ పక్కన భర్తుంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో. అర్చన మౌనంగా ఉండిపోయింది. ఏం, ఈసారి నీ వారితోటి నిన్ను చూడాలి నేను, ఆవిడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. అర్చన పలచగా నవ్వి, అలాగే, వస్తానండి అంటూ అక్కడి నుంచి వచ్చి ఆటో ఎక్కింది. నళిని కూడా అర్చన పక్కన కూర్చుంది. ఆటో కదిలింది. సామానంతా నళిని ఇంటికి చేర్చి సూట్ కేసు, హ్యాండ్ బ్యాగు మాత్రం తీసుకుని బయలుదేరింది. నళిని అర్చనని కౌగిలించుకుంది. అర్చన ఆమె భుజం మీద తలవాల్చంది. మరో ప్రస్థానం మొదలవబోతోంది. ఏం జరుగుతుందో, నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరతాను. ఆల్ ద బెస్ట్, నళిని మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ. నవ్వుతూ నళిని నుంచి విడిపడి సూట్ కేసు, హ్యాండ్ బ్యాగు చేతికి తీసుకుంది. ఆటో ఎక్కింది. ఆమె వెళ్లేటప్పటికే హైదరాబాదు వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. తన కంపార్ట్మెంట్ చూసుకుని బెర్త్ వెతుకుని సూట్ కేసు సీటు కిందకి తోసి సీట్లో కూర్చుని రిలాక్స్ అయింది అర్చన. భూమి గుండ్రంగా ఉంది. జీవితం ఎటు వెళ్లినా ప్రారంభించిన చోటుకే వస్తోంది, హైదరాబాదు. ఇక్కడ తనకేం జ్ఞాపకాలు గుర్తించుకోవలసినవి ఏమీ లేవు, ఏ అనుబంధాలు లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు. ఇకపోతే పేగు చీల్చుకుని పుట్టిన బాబు, వాడెక్కడున్నాడో. వాడి తాతగారు నాయనమ్మల దగ్గర ఉండుంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు వేణునే వెళ్లి వాడితో గడిపొస్తున్నాడేమో. తను వేణుకి ఎదురుపడే అవకాశమే లేదు. హెడ్ క్వార్టర్స్ లో పని కాగానే తిరిగి రైలో బస్సు ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఏ ఊరు వెళ్లాల్సి ఉంటుందో. ఎక్కడికి వెళ్లినా వేణుని కాని అతని తల్లి తండ్రులను కాని కలిసే ప్రసక్తి లేదు. ఇకపోతే బాబు, వాణ్ణి చూడాలన్న ఆరాటం తనకి లేదు. కాకపోతే వాణ్ణి వదిలేసి వచ్చినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, కానీ తప్పదు. ఇంకెవరున్నారు? మాధవి. మాధవి ఉద్యోగం చేస్తుందో మానేసిందో? అతను ఉండుంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో అతను. కాని మళ్ళీ కనిపించడు కదా. మానుతున్న గాయం మీద కారం చెల్లినట్టు అతను కనుక కనిపిస్తే తను ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా, అతను మాత్రం కనిపించకూడదు. ఎప్పుడు కలిసినా తన ప్రమేయం లేకుండా, ఎటువంటి ప్రయత్నాలు లేకుండా, అసలు పరిచయమే లేని వ్యక్తి ఎందుకు పదే పదే కనిపించేవాడో ఇప్పటికీ ఒక పజిల్. నేరుగా తన బాస్గా కనిపించడం మరో పెద్ద పజిల్. అసలు అతని పేరేంటి, ఊరేంటి, వివరాలేంటి, పెళ్ళయిందా, అతను తనని ప్రేమించాడా, ఇష్టపడ్డా, తనలాగే అతను కూడా అనుకోని కలయికలకి ఆశ్చర్యపోయాడా, ఎందుకిలా జరుగుతోందని ఆలోచించాడా? అసలిప్పుడు ఎక్కడున్నాడు, అతనెవరు? మనసంతా వికలమైపోయింది. హఠాత్తుగా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది. ప్రీతికి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ప్రీతిని ఎలాగైనా హైదరాబాదు పిలిపించాలన్న ఆమె కోరిక నెరవేరింది. ఆ రోజే ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే 6ంటికే వచ్చేస్తుంది బస్సు. చక్రవర్తి డిపోకి వెళ్లి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. సన్నగా నాజుగ్గా ఉంది. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్లి అనుమానంగా పిలిచాడు. ప్రీతి చటుక్కున చూసి నవ్వింది. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని, మిమ్మల్ని పెళ్లిలో చూశానంతే. నేనప్పుడు 10th లో ఉన్నాను. మీరు నన్ను అసలు గుర్తుపట్టరేమో అనుకున్నా. పర్వాలేదే. గబగబా మాట్లాడుతూ దారి పొడుగునా తన కాలేజీ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాద్లో ఉద్యోగం చూపించినందుకు బోల్డన్ని థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చలాకీతనం, మాటకారితనం చూశాక మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బొట్లో వేసేయగలదని అనిపించింది చక్రవర్తికి. కారు ఇంటి ముందాగింది.
గుమ్మంలోనే ఎదురొచ్చిన మాధవిని కావలించుకుంది. బాగున్నావక్కా అంటూ పలకరించింది. ఏడి నీ కొడుకు, నాకు మంచి కాఫీ ఇస్తావా, తలనొప్పిగా ఉంది. గబగబా మాట్లాడేస్తూ సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతి వైపు మురిపెంగా చూస్తూ ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేస్తూ చక్రవర్తి వైపు చూసింది మాధవి. చక్రవర్తి గుడ్ అన్నట్టుగా బొటనవేలు చూపించాడు. ఒక రౌండ్ ఇల్లంతా చూసి మాధవ్ వైపు చూస్తూ బావగారు చాలా మంచివారు అంది ప్రీతి. ఏంటో ఆయన మంచితనం అప్పుడే ఏం చూసావు, నవ్వింది మాధవి. చిన్న మెతుకు ముట్టుకున్నా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేచ్చు కదా. అది సరేగాని నిజంగా నాకు జాబ్ చూసావా, అమ్మకలా చెప్పి పిలిపించావా? ఎందుకే అంత అపనమ్మకం, నిజంగానే దొరికింది నీకు జాబ్. సోమవారం వెళ్ళగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, సరేనా? నమ్మకంగా చెప్పింది మాధవి. థ్యాంక్స్ అక్క, నాకు హైదరాబాద్లో జాబ్ రావాలని చాలా కోరుకుండేది అంది కృతజ్ఞతగా. ఇంకేం, నీ కోరిక నా కోరిక కూడా తీరాయిలే. వెళ్ళు ఫ్రెష్ అయ్యరా, మంచి కాఫీ ఇస్తాను అంటూ ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. హాయిగా ఇవాళ రెస్ట్ తీసుకో, రేపెటన్నా సరదాగా తిరిగొద్దాం, సోమవారం జాయిన్ అవుదుగాని. షూర్, థ్యాంక్ యూ అంటూ సూట్ కేసు తెరిచి టవలో నైటీ తీసుకుని వెళ్ళిపోయింది. చక్రవర్తిని చూసి ఎలా ఉంది అంది మాధవి. అమ్మాయికేం చూడముచ్చటగా ఉంది, కానీ వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేదే అనుమానం. ఎందుకో ఆమె డ్రెస్సు, ఓవర్ యాక్టివ్నెస్ చూస్తుంటే అనిపిస్తోంది. చక్కగా సరిపోతుంది, మీరేం వర్రీ అవ్వకండి హామీ ఇస్తున్నట్టుగాని బాబు ఏడుపు విని బెడ్రూంలోకి పరిగెత్తింది. నిద్రలేచి కూర్చుని ఏడుపు మొదలుపెట్టాడు బాబు. వాడిని ఎత్తుకుని లాలిస్తూ ఎందుకురా అప్పుడే లేచావు, సరేలే పిన్నొచ్చింది చూపిస్తారా, మనం బ్రష్ చేసుకుని పాలు తాగి పిన్నితో ఆడుకుందామా అంటూ వాడితో కబుర్లు చెప్తూ హాల్లోకొచ్చిన మాధవి స్నానం పూర్తి చేసుకుని చుడీదారుతో కనిపించిన ప్రీతి వైపు తృప్తిగా చూసింది. ఇడుగో నా కొడుకు అంటూ బాబుని చూపించింది. ప్రీతి హాయ్ అంటూ చేయి చాపింది. నిద్రమత్తు పూర్తిగా వదలని బాబు ఏడుపు మొహం పెట్టి మాధవిని హత్తుకుపోయాడు. రారా నేను పిన్ని అంది దబాయింపుగా ప్రీతి. వెళతావా పిన్ని అంది మాధవి వాడి బొగ్గ నిమురుతూ. అడ్డంగా తల ఊపి ఆమె భుజం మీద వాలిపోయాడు బాబు. సర్లే, కాసేపయ్యాక వాడే వస్తాడు, పద కాఫీ తాగదు గాని అంటూ కిచెన్ వైపు దారి తీసింది మాధవి. ఆమెని అనుసరించింది ప్రీతి. వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు బాబు. పిలిస్తే రాకుండా ఏంట్రా దొంగచూపులు చూస్తున్నావు, అన్నీ వెదవబుద్ధులే, మగబుద్ధులు అంది ప్రీతి. ఏంటే పసివాణ్ణి దులిపేస్తున్నావు చిరుకోపంగా అంది మాధవి. పసివాడైనా ముసలాడైనా మగాడు మగాడే. నీకు మగాళ్ళంటే ఏదో కసున్నట్టుంది, చాలా కోపంగా అంది ప్రీతి. మాధవి పూర్తిగా ప్రీతి వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకేంటి ప్రతిదానికి కాంపిటీషన్కి వస్తారు? ఆ అన్న తీరుకి గట్టిగా నవ్వి బాబుని ప్రీతి చేతికిస్తూ వాళ్ళు అలాగే అనుకుంటారు అమ్మాయిల గురించి, ఎత్తుకోవిని కాఫీ కలుపుతాను అంది. ప్రీతి చేతుల్లోకి మారిన బాబు ఏడుపు లంకించుకున్నాడు. ఏడవకరా, నీకు చాక్లెట్ కొనిస్తాను అంటూ భుజాన్ని వేసుకుని వంటగదిలోంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవి ఇవి చూపిస్తూ వాణ్ణి ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ ఇలా ఇవ్వు అంటూ బాబును అందుకుంది. ప్రీతి కాఫీ గ్లాసు చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. పొందిగ్గా నీటుగా ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలో స్కెచ్ గీసినట్టు అందంగా పేర్చుకున్న ఫ్రిడ్జు, మైక్రోవేవ్ను, వెట్ గ్రైండరు, క్యాబినెట్లు చూస్తూ గట్టిగా అంది ప్రీతి. అక్క, మీ ఇల్లు చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నాం. అక్కడే ఉన్న క్యాబినెట్లోంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి బౌల్లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది మాధవి. కిచెన్లోకి వెళ్లి గ్లాసులో పాలు పోసి అందులో కాంప్లెన్ కలిపి తీసుకొచ్చింది. వీడు కాంప్లెన్ బాయా? కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి బాబు బొగ్గ గిల్లింది ప్రీతి. మాధవి నవ్వింది. ఇవాళ ఎక్కడికన్నా వెళదాం, వస్తావా? నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. ఓకే, లంచ్ అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళదాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్ళొద్దాం. ఓ థ్యాంక్ యూ, నాకు కూడా ఎప్పటినుంచో శిల్పారామం చూడాలని కోరిక హుషారుగా అంది ప్రీతి. ఓకే అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేణు ఇంటికి వెళ్లి అందరూ కలిసి శిల్పారామం వెళ్ళడానికి నిర్ణయం చేసింది మాధవి. ఆమె పనితీరు, మాటలు, బాబుని పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ అక్క దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంది ప్రీతి. అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలుగా జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్కి రిపోర్ట్ చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు, ఎంతో మర్యాదగా స్నేహంగా మాట్లాడాడు. గుడివాడలో వీఆర్ఓ ట్రైనింగ్కి పంపించాడు.
డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తే బాగుండేది. మళ్ళీ ఈ ట్రైనింగ్ ఏంటో. ట్రైనింగ్ అవసరం అనిపించింది ముందు, కానీ ఒక్కొక్కటే తెలుసుకుంటుంటే ఎంతో నేర్చుకోవాలి కదా అనిపిస్తోంది. తహసీల్దార్ కూడా మంచివాడే, స్నేహంగా ఉంటున్నాడు. ఇంతటితో ట్రైనింగ్ అయిపోయిందనుకోకండి, చాలా ఉంటాయి అంటూ అర్చన భయం గమనించి కొద్దిగా ఆట పట్టించాడు. నవ్వేసింది అర్చన. మంచిదే కదండి, అనుభవజ్ఞుల ద్వారా శిక్షణ పొందితే నేను పర్ఫెక్ట్ కలెక్టర్ని అవుతాను అంది. అవుతారులేండి, మీరు చాలా షార్పు అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వేసింది. అలా అన్నదే కాని మనసులో కొంచెం దిగులు మొదలైంది. ఇక నుంచి ఊరూరు తిరగాలేమో, బదిలీలు ట్రైనింగ్లు అంటూ ఎక్కడికి వెళితే ఎవరు ఎదురవుతారో అని భయం వేస్తోంది. ఎవరు ఎదురైనా మానిపోతున్న పుండిని ఏదో రకంగా కెలకడమే జరుగుతోంది. అలా జరిగితే తన ఉద్యోగానికి న్యాయం చేయలేదు. ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చింతగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటికైనా ఐఏఎస్ అనిపించుకోవాలి. ఎస్, తప్పకుండా అనిపించుకుంటా. అలా అనుకున్నాక అర్చనకి చాలా హాయిగా అనిపించింది. అర్చన ఐఏఎస్ ఎంత బాగుంటుంది. ఎప్పటికొస్తుందా రోజు? దేవుడా, ఆ రోజు త్వరగా రావాలి అనుకుంది. అర్చనకి క్వార్టర్స్, ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేశారు. 3 నెలల నుంచి అప్పుడే 3 ఊళ్ళు తిరిగింది. గుడివాడలో ప్రస్తుతం విఆర్ఓ ట్రైనింగ్లో ఉంది. మొదటి రోజు మచిలీపట్నం రోడ్ల మీద తిరుగుతుంటే అణువణువు తమాషాగా స్పందించింది. మచిలీపట్నం పెద్ద రేవు పట్టణం. మచిలీపట్నం అంటే మచిలీ కమాన్ అని పిలిచేవారట. చేపల పట్నం. సముద్రం దగ్గరికి వెళితే అంతా చేపల కంపెనేమో. దీన్నే బందరు అంటారు. బందరు లడ్డు అమ్మ ఎంత బాగా చేసేది. తల్లి గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత నిర్దయ వాళ్ళకి. నా సుఖం కన్నా పరువు మర్యాదలే ముఖ్యం కాబోలు. గుండె బరువెక్కింది. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంత శుభదినం. కూతురు భవిష్యత్తులో కలెక్టర్ అవుతుంది. ఒక మంచి హోదాలో ఉద్యోగం చేయబోతోంది. వాళ్ళకెంత గర్వకారణం. మగపిల్లాన్నైతే నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మన ఇంటి పేరు నాన్నగారి పేరు నిలబెట్టాలరా నాన్న అంటారు. ఆడపిల్లల్ని మాత్రం అణకువగా మర్యాదగా ఉంటూ అత్తగారింట్లో బుద్ధిగా ఉంటూ భర్త ఏమన్నా ఎదురు చెప్పకుండా పుట్టింటి పరువు నిలబెట్టు అంటారు. ఎందుకీ తేడా? ఆడపిల్లగా తను ఎదిగిన తీరు, తన హోదా రేపు ఈ సమాజంలో తనని చూసి నవ్విన ఈ సమాజంలో, తనని అవహేళన చేసిన ఈ సమాజంలో తనకు పెద్ద ఆఫీసర్గా తిరుగుతుంది. వీళ్లంతా రేపట్నుంచి తన అడుగులకు మడుగులుతుతారు. ఇప్పుడు తను ఆ వెధవ నాగరాజుని ఏమైనా చెయ్యొచ్చు. తనకి కొద్ది రోజుల్లో పవర్స్ వస్తాయి. పవర్ఫుల్ లేడీ. ఇది ఏ తల్లిదండ్రులకైనా ఎంత గర్వకారణం. కాని ఏం జరుగుతోంది? వాళ్ళింటి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, ఆఖరికి వాళ్ల జీవితాల నుంచే తనని వెలేశారు. చాలా అన్యాయం. నేను ఈ అన్యాయం సహించలేను బాధగా అనుకుంది. నువ్వు సహించినా సహించలేకపోయినా ఇంతే నీ జీవితం అని ఎవరో చెళ్ళున చెరిచి చెప్పినట్టు అనిపించింది. నిట్టూర్చింది. కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కాని ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఊరి మీద తెలియని మమకారం కలుగుతోంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఆమె ఆలోచనల్లో ఉండగానే కారు క్వార్టర్స్ ముందు ఆగింది. అర్చన కారు దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైలు బ్యాగు పట్టుకుని వస్తుంటే గర్వంగా అనిపించింది. అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు చక్రవర్తి వెళ్లి వేణు ఇంటి ఓనర్ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్లో అతను ఉండడం వలన కొంచెం ఫ్లెక్సిబుల్ గానే మాట్లాడాడు అతను. దాదాపు గంట సేపు రకరకాల చర్చలు జరిగాక రేటు ఫిక్స్ అయింది. అతను చెప్పిన ధర తాలూకా డబ్బు వేణుకి తప్పకుండా లోన్ వస్తుందని చెప్పాడు చక్రవర్తి. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బయటికి నడిచారు చక్రవర్తి వేణు. చక్రవర్తి కారులో ఇద్దరూ వేణు ఇంటికి వెళ్లారు. వెళ్లగానే తల్లికి ఫోన్లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకడం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది. 40 లక్షలకు లోన్ ఎందుకురా నాన్న, 20 తీసుకో, మిగతాది నేను సర్దుతాను అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల్ బాధాకరంగా అనిపించిన చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. మంచి రోజని అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి వెళ్లి ఓనర్కి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ సందర్భం పురస్కరించుకుని రాత్రి డిన్నర్ బయట చేద్దాం అంది మాధవి. వేణు అంగీకరించాడు. తల్లికి తాను డిన్నర్కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇనార్బిట్ మాల్కి వెళ్లాడు వేణు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయ్యి 4 నెలలు రోజులవుతోంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామం వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పేసింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుకు కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. మధ్య మధ్య 2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నాక ఆ రోజు తర్వాత ఇవాళే మళ్లీ కలవడం.
కంగ్రాట్స్ వేణు. షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించింది ప్రీతి. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు వేణు. మాధవి వాళ్ళిద్దరినీ మరోసారి కలపాలని అనుకున్నా తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. ఎంతకన్నా మంచి సమయం ఏముంది అనిపించింది మాధవికి. ప్రీతి గలగలా నవ్వుతూ తన ఆఫీస్ విషయాలు చెప్తుంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మధ్య మధ్య మాధవిని అక్క ఆ విషయం సంగతి తెలుసా, ఈ సంగతి తెలుసా అంటూ కదుపుతున్నా మాధవి మాత్రం వాళ్ల మాటల మధ్య ఎక్కువగా తనుగాని చక్రవర్తి గాని అడ్డు రాకుండా జాగ్రత్త పడింది. గంటన్నర తర్వాత కారు జూబ్లీ హిల్స్ చేరింది. అక్కడి నుంచి మాల్ మరికొంచెం దూరం. ట్రాఫిక్ ఆగిపోయింది. చక్రవర్తి ఇంజిన్ ఆఫ్ చేశాడు. పాపం మీ ఊళ్ళో డెలివరీలన్నీ రోడ్డు మీద అవుతాయేమో అంది ప్రీతి. ఆ మాట ఆమె ఎందుకందో తెలిసిన మాధవి నవ్వుతూ నోరు మీవే వెదవాగుడు నువ్వును అంది. వెదవ్వాగుడు ఏంటక్క, ఎప్పుడనగా బయలుదేరాం. ఈ లోపల నేను 2 సార్లు విజయవాడ వెళ్ళొచ్చేదాన్ని. బాబ్రే ఇంత ట్రాఫిక్కా. అంతలో గ్రీన్ సిగ్నల్ పడ్డంతో కారు కదిలింది. కొన్ని నిమిషాల్లోనే మాల్ ముందాగింది. వేణు ఇంటికి మరమ్మతులు మొదలు పెట్టాడు. వంటగది తాయారమ్మకి అనుకూలంగా విశాలంగా చేయించాడు. ఈశాన్యంలో విడిగా పూజగది కట్టించాడు తండ్రి కోసం. 2 పడక గదులను తన అభిరుచి మేరకు ఆధునికంగా చేయించాడు. మేడ మీద 2 పడక గదులు, ఒక పెద్ద హాలు. నీలవేణికి విడిగా మేడ మీద ఒక గది, అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాడు. అంతా పూర్తయ్యాక సినిమాల్లో ఇల్లులా ఉంది. ఎంత బాగా కట్టించారో వేణుబాబు, ఎంతైనా పట్నం బాబు కదా అనుకుంది నీలవేణి. తాయారమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయింది. బాబుకి 3వ ఏడు వచ్చేసింది. ఇల్లంతా తిరిగేస్తూ చిలక పలుకులు పలుకుతూ ఇంట్లో అందరి ఆనందానికి కేంద్ర బిందువయ్యాడు. కృష్ణస్వామి కూడా గుడి బాధ్యతలను అతని బంధువుకు అప్పగించి హైదరాబాద్ వచ్చేశారు. కృష్ణస్వామి రాకతో ఆ ఇంటికి నిడుదనం వచ్చినట్టు అనిపించింది తాయారమ్మకి. ఇన్నాళ్ళు భర్త అక్కడ ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో అని ప్రతి క్షణం దిగులుండేది. మనిషి కొడుకు దగ్గరున్న మనసు మాత్రం భర్త చుట్టూ తిరుగుతుండేది. 65 ఏళ్ల వృద్ధుణ్ణి జీవితంలో మొదటిసారిగా ఒక్కడిని వదిలిపెట్టడం నిజానికి ఎంతో బాధాకరమైన విషయం. కానీ పరిస్థితులు ఆవిడ్ని ఆయనకి దూరం చేశాయి. ఒక పసివాణ్ణి, అందున తన మనవణ్ణి, తల్లి లేనివాణ్ణి, ఏమాత్రం పిల్లల్ని పెంచే విషయంలో అనుభవం లేని కొడుకు దగ్గర వదిలిపెట్టి ఉండడం అంతకన్నా బాధాకరం అనిపించింది. పోనీ నీలవేణిని ఇక్కడ ఉంచాలన్నా, అక్కడ ఉంచాలన్నా ఆ పిల్ల నిండు యవ్వనంలో ఉంది. ఏ క్షణంలో ఏం జరిగినా అందుకు తనే బాధ్యురాలవుతుంది. ఇటు భర్త మీద, ఇటు కొడుకు మీద నమ్మకం లేక కాదు, పరిస్థితుల మీద ఆవిడికి నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన రావడంతో ఆవిడ ఆనందానికి అవధం లేకుండా ఉంది. ఇప్పుడు ఆ దంపతులకి పసివాడే ప్రాణం, వాడే లోకం. వాడు అల్లరి చేసినా, ఇంట్లో ఏం పాడు చేసినా ఏమీ అనరు, నవ్వుతూ చూస్తుంటారు. 4-5 నెలలు గడిచి ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి ముహూర్తం చూశాడు కృష్ణస్వామి. ఆ రోజు మాధవ్ వచ్చింది. కౌశిక్ని తీసుకునొచ్చిన మాధవిని మనసారా ఆహ్వానించింది తాయారమ్మ. రామ్మారా, కులాసానా అంటూ చేతులు చాచి బాబును అందుకుంది. అమ్మమ్మ అంటూ బాబు ఆవిడ కళ్ళజోడు తీయబోతుంటే, నా తండ్రిగా దీని జోలికి రాకురా అంటూ మేడ మీద ఉన్న నీలవేణికి వినిపించేలా కొంచెం గట్టిగా అంది. నీలవేణి, బాబుని తీసుకురా, వాడి స్నేహితుడొచ్చాడు, ఆడుకుంటాడు. వస్తున్నానమ్మా. నీలవేణి రిత్విక్ని ఎత్తుకుని కిందకి దిగింది. మాధవిని చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చి బాగున్నారక్క అంటూ పలకరించింది. మాధవి రిత్విక్ని ఎత్తుకుని కాసేపు ఎగరేసి ఆడి ముద్దు పెట్టుకుని నీలవేణి చేతికిచ్చి వాళ్ళిద్దరి ముందు బొమ్మలు పడేసి వెళ్ళి పని చూసుకో, వాళ్లే ఆడుకుంటారు అంది. నేనున్నానుగా తల్లి ఆడించడానికి అంటూ వచ్చిన కృష్ణస్వామికి నమస్కరించింది. దీర్ఘ సుమంగళి భవ అంటూ కులాసానమ్మా అడిగాడాయన. మాకేం, మేము కులాసానే బాబాయ్ గారు, మీరెలా ఉన్నారు అడిగింది. నా మనవడితో ఆడుకుంటుంటే వయసు ఓ 10 ఏళ్లు తగినట్టుందమ్మా అన్నాడాయన. నవ్వింది మాధవి. తల తిప్పి ఇల్లంతా కలిగి చూస్తూ, ఇల్లు చాలా బాగుంది పిన్నిగారు, కొత్త ఇంట్లో సాధారణంగా వచ్చే చక్కటి పరిమళం వస్తోంది అంది. అవునమ్మా, నా కొడుకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు అందావిడ. అదృష్టవంతులు మీరు, ఒక్కడైనా బంగారం లాంటి కొడుకు అంది మాధవి. కృష్ణస్వామి పిల్లలిద్దరినీ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు ఆడించడానికి. మాధవి తాయారమ్మ పక్కన సోఫాలో కూర్చుంది. మీ బాబాయ్ గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారమ్మా. ఈలోగా వాడికి ఏదన్నా సంబంధం చూడమ్మా. పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఎంచక్క కొడుకు కోళ్లు కలిసి గృహప్రవేశం చేసుకుంటారు అంది తాయారమ్మ. 4 రోజుల్లోనే సంబంధం కుదిరి వేణు పెళ్లి చేసుకుని భార్యతో గృహప్రవేశం చేయాలన్న ఆవిడ కోరికకి ముందు నవ్వొచ్చిన తర్వాత జాలేసింది. తప్పకుండా చూస్తానండి, మంచి సంబంధం చూడాలని ఆలస్యం చేశాను అంది.
మాధవి అదే అదునుగా ఆవిడికి కొంచెం దగ్గరగా జరిగి స్వరం తగ్గించి నెమ్మదిగా అడిగింది. అది సరే, ఈ విషయం చెప్పండి. మా ప్రీతిని చూశారుగా, ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ కళ్ళు మెరిశాయి. ఉత్సాహంగా అంది. ఆ అమ్మాయికేం పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మవారిలా ఉంది అంది. మాధవి నవ్వింది. దాన్ని ముందడిగి తన అభిప్రాయం తెలుసుకుని మీకు చెప్తాను. తర్వాత వేణుని అడుగుదాం అంది. అలాగే, నువ్వెలా అంటే అలా. నీతో బంధుత్వం కలుపుకునే అవకాశం రావడం అదృష్టం అందావిడ మనస్ఫూర్తిగా. అయ్యో, అంత మాట అనకండి పిన్నిగారు. మీ ఔన్నత్యం ముందు నేనెంత చెప్పండి అంటూ ఆవిడ చేయి మీద చెయ్యేసి నెమ్మదిగా నొక్కింది మాధవి. ఆ స్పర్శలో ఆవిడకి అంతులేని ఆప్యాయత కనిపించింది. మాధవి కాసేపు రిత్విక్తో ఆడుకొని కాసేపు నీలవేణికి పనిలో సాయం చేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాక నేను రేపు ప్రీతితో వేణు గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంది చక్రవర్తితో. వేణు గురించి డైరెక్ట్గా అడిగే కన్నా ముందు పెళ్లి మీద, కాబోయే భాగస్వామి మీద తనకున్న ఐడియాస్ ఏంటో తెలుసుకో. మాధవి ఉలిక్కిపడినట్టు చూస్తూ అంది. అరే నిజం, నేనిదంతా ఆలోచించలేదండి. నిజమే కదా, దానికి దాని స్వంత ఆలోచనలు, ఏవో కోరికలు ఉంటాయిగా అంది ఆలోచిస్తూ. చక్రవర్తి తన తలతో ఆమె తల ఢీ కొడుతూ, ముద్దుబుర్ర, ఆవేశమే కాని ఆలోచన లేదు అన్నాడు. బేలగా అంది మాధవి. అది ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోదని నేనన్నానా? కాకపోతే డైరెక్ట్గా అడిగి తను కాదంటే బాధపడే కన్నా జాగ్రత్తగా తన మనసులో ఏముందో తెలుసుకుని నీ ఆలోచన చెప్పమంటున్నాను. మాధవికి చక్రవర్తి మాటలు నిజమే అనిపించాయి. నిజమే కదా అనుకుంది. తనకా ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకుంటూ, సరేలండి, మీరు కాళ్ళు చేతులు కడుకురండి, టీ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ, ఆ కుటుంబంతో ఈమెకి ఏ జన్మదో ఈ బంధం అనుకున్నాడు చక్రవర్తి. అర్చన ఇప్పుడు రాజమండ్రి ఆర్డీఓగా ఉంది. క్వార్టర్సు, వాహనం, పనివాళ్లు, హోదా బాగుంది. ఇప్పుడు అర్చనకి గతం తలుచుకుంటే ఏమీ అనిపించడం లేదు. వేణు అసలు గుర్తెరాడు. బాబు మాత్రం అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాడు. ఇప్పుడు బాబుకి 3 ఏళ్లుంటాయేమో, కబుర్లు చెప్తున్నాడేమో అనుకుంటూ ఉంటుంది. క్వార్టర్స్లో పనిచేస్తున్న శోభకి 3 ఏళ్ల పిల్లాడు, 6 ఏళ్ల పిల్ల ఉన్నారు. అక్కడే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ తల్లి పిల్లల్ని చూసినప్పుడు సన్నని నిట్టూర్పొస్తుంటుంది. వాళ్ళకి కబుర్లు చెబుతూ శోభ అన్నం పెట్టే దృశ్యం అర్చనకి కన్నుల పండుగగా అనిపిస్తుంటుంది. ఆఫీసులో కూడా పెద్దగా పని ఒత్తిడిగా అనిపించలేదు. పిఏ శ్రీపతి, సూపరింటెండెంట్ వసుమతి, అకౌంటెంట్ ఇలా ఓ 4-5 అర్చన్ని బాగా అభిమానిస్తారు. అనుభవజ్ఞులైన వాళ్ళు. దాదాపు వాళ్లే ఆమెకు ఆఫీస్ గురించి, అక్కడ పని గురించి, ఆ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. పెద్దగా రాజకీయంగా కూడా ఎలాంటి హడావిడి కనిపించదు. ఆమె చేరిన వారానికే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరిగింది. తన చేతుల మీదుగా పతాకావిష్కరణ చేస్తుంటే కనువెల్లా పులకించింది. తన హోదా తలుచుకుంటే గర్వంగా అనిపించింది. ఒకసారి కలెక్టర్ అక్షయ్ కుమార్తో కలిసి యానం సామర్లకోట వెళ్ళింది. అక్షయ్ కుమార్ వయసు 30 ఏళ్లు. అతని భార్య ఫ్యాషన్ డిజైనర్. ఆమె పేరు హంస. వీళ్ళిద్దరితోనూ అర్చనకు స్నేహం బాగా కలిసింది. ఆ రోజు ఉదయం లేచేటప్పటికి వాతావరణం చల్లగా ఉంది. అర్చన బెడ్లైట్ వెలుగులో గోడ గడియారం వైపు చూసింది. చీకటిగా ఉంది. ఫ్యాన్ కూడా తిరగడం లేదు. అంటే కరెంటు పోయిందన్నమాట. పక్కనే పెట్టుకున్న సెల్ తీసింది. స్విచ్ ఆఫ్ అయ్యింది. అరే, ఛార్జీ పెట్టలేదు రాత్రి అనుకుంటూ ఆన్ చేసి టైం చూసింది. 6:15. అరెరే, 6 దాటిందే అనుకుంటూ ముసుగు తీయబోతే బాగా చలిగా అనిపించింది. తిరిగి ముసుగు బిగిస్తూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది. ఎటూ కాని కాలంలో వర్షమేంటి, తుఫాను కాదు కదా? అలా అనిపించగానే చటుకున లేచి కూర్చుంది. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగింది. అర్చనకెందుకో భయం వేసింది. ఎవరబ్బా ఈ టైంలో ఫోను అనుకుంటూ మంచం దిగి టేబుల్ దగ్గరకు నడిచింది. రిసీవర్ అందుకుని హలో అంది. గుడ్ మార్నింగ్ మేడం, నేను శ్రీపతిని మాట్లాడుతున్నాను. శ్రీపతి తన పిఏ. గుడ్ మార్నింగ్ శ్రీపతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? మేడం, సైక్లోన్ అర్ధరాత్రి నుంచి మొదలు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. మీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. అలాగా? అయ్యో, నాకు అసలు వినిపించలేదు, సారీ. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను ధవళేశ్వరం దగ్గరున్నాను. మీరు ఫోన్ తీయకపోతే నేను బయలుదేరి వచ్చేశాను. వణికిపోయింది అర్చన. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఏం చెయ్యాలో తోచలేదు. ఇప్పుడేం చెయ్యాలి అడిగింది కంగారుగా. శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడకి అసలే కొత్త, అప్పుడే ఈ సైక్లోను. అనుభవజ్ఞుడు, కొంచెం అభిమానంగా ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతను వచ్చే లోపల మీరు రెడీ అవ్వండి. రెస్క్యూ టీం కూడా వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి, సింహాచలం ఉంటాడు, జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని. ఓకే? థ్యాంక్ యూ మిస్టర్ శ్రీపతి. 7 దాటుతుండగా వచ్చాడు సింహాచలం జీప్ తీసుకుని.
అప్పటికే రెడీగా ఉంది అర్చన. జీపు కదిలింది. అద్దాల కిటికీలోంచి అంతగా తెలియలేదు కానీ వర్షం కొండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్ ఎక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదకొచ్చింది. గోదావరి పరవలు తొక్కుతోంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయడం లేదేంటి? స్వాగతంగా అనుకుంటుంటే అన్నాడు సింహాచలం. హడావిడిగా ఉండుంటాడమ్మా, మీరేం కంగారు పడమాకండి. మన సారికి అలవాటే. ప్రతి ఏడు ఈ తుఫాను అలవాటైపోయిందండి. ఆరు చాకచక్యంగా చూసుకుంటారు. మీరేం బాధపడబోకండి. ఏమో అనుకుంది మనసులో. పైకి మాత్రం గాంభీర్యం చూపిస్తూ ప్రాణనష్టం జరగకుండా ఉంటే చాలు సింహాచలం అంది. ప్రాణనష్టం జరగకుండా ఎలా ఉంటదమ్మా అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాన్ తాలూకా వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అతను చెప్తుంటే అర్చన కళ్ళ ముందు భయానక దృశ్యాలు కదలసాగాయి. ఇంతలో సెల్ మోగింది. అక్షయ్ కాలింగ్ అన్న అక్షరాలు చూసి గుండె ఆగినట్టయింది. గుడ్ మార్నింగ్ సార్, తడబడుతున్న స్వరంతో చెప్పింది. అర్చన గారు ఎక్కడున్నారు? ధవళేశ్వరం వెళుతున్నాను. ఓ మై గాడ్, నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి. అక్కడ పరిస్థితి నాకు వెంటనే తెలియజేయండి. ఓకే సార్. ఓకే. జీప్ సడన్ గా ఆగడంతో ఉలిక్కి పడింది. వందల మంది జనం హాహాకారాలతో నిండుంది. వరద గోదావరి గర్జిస్తోంది. ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. మేడం దిగుతారా అడిగాడు సింహాచలం. అర్చన తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దిగబోతుంటే సింహాచలం ఒక్క నిమిషం అంటూ టార్చ్ లైట్ ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చ్ వేశాడు. జీపు దిగి అడుగులో అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్లతో నడుస్తుంటే సడన్ గా కాలు బురదలో ఇరుక్కుంది. కెవ్వుమంది అర్చన. జాగ్రత్తగా దిగండి అంటూ చెయ్యందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చెయ్యందుకుని అడుగులో అడుగు వేస్తూ కదిలింది. ఎప్పుడూ పేపర్లో చదవడం, టీవీల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన భీభత్సాన్ని, గోదావరి ప్రళయ తాండవాన్ని చూడని అర్చన అక్కడి పరిస్థితి చూసి నిలువెల్లా వణికిపోయింది. గుట్టలు గుట్టలుగా పడున్న శవాలు, ఎటు చూసినా ఆరతనాదాలు, హాహాకారాలు, శోక సముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన ఇళ్ళు, ఆస్తులు. అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకి ఏడు పాగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోన్న అర్చనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్రీపతికి, సింహాచలానికి. మేడం ఊరుకోండి, మీరే అలా ఏడిస్తే అలా, ఊరుకోండి అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే పదే చెప్పసాగారు. అర్చన ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె చేత కావడం లేదు. అప్పటికే అక్కడికి సర్పంచు, ఎంఆర్ఓ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితి గమనిస్తున్నారు. గజ ఎతగాళ్లు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనను చూడగానే ఇంత ఆలస్యంగా వచ్చేది అన్నట్టుగా ఒక చూపు చూశారు ఎమ్మెల్యేలు, ఎంపీ గారు కూడా. కాకపోతే కన్నీళ్లతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. అక్షయ్ కుమార్కి పరిస్థితి వివరిస్తూ అతని రాక కోసం ఎదురు చూస్తూ శ్రీపతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆమెతో చెప్తున్నాడు. ఎంత ఆస్తి నష్టం జరుగుంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చనకి ఎందుకో పేపర్లో చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన తుఫాను ఎప్పుడొస్తుంది అనే కథ కూడా గుర్తుకొచ్చింది. వీళ్లంతా ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా బ్యాంక్ అకౌంట్లు నింపుకోవడానికి అనుకుంది. వెంటనే తన ఆలోచన ఎవరన్నా పసిగట్టారేమో అని ఉలిక్కి పడింది. కాసేపటికి అక్షయ్ కుమార్ కూడా వచ్చేశాడు. ఎంపీ అక్షయ్ కుమార్ ఆలస్యంగా రావడం పట్ల ఉగ్రుడయ్యాడు. అతను తను హైదరాబాద్ వెళ్లానని, వార్త తెలిసిన వెంటనే బయలుదేరొచ్చానని సంజేషిస్తున్నాడు. వెంటనే బాధిత కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తూనే సిఎస్ గారికి పరిస్థితి వివరించాడు. అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటేరియట్ ఫోన్ చేసి సిఎస్తో, ఇతరులతో మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్ గా ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి అద్భుతంగా కనిపించాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనుకుంది. ఎవరో కాఫీలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వేళొచ్చి కాఫీ నీళ్లు కూడా తాగకుండా శ్రమపడుతున్న శ్రీపతి మొదలైన వాళ్ళందరూ కాఫీ తాగగానే కొంచెం సేద తీరారు. అర్చనకి తల పగిలిపోతుంది. కడుపులో తిప్పేస్తోంది. సడన్ గా ఏదో అవుతున్నట్టు అనిపించింది. తల పట్టుకుని నిలబడ్డ అర్చనని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తనింటికి పంపించాడు ఎంఆర్ఓ. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే అక్షయ్ కుమార్ నుంచి ఇతర ప్రాంతాల పర్యటనకు పిలుపొచ్చింది. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకు ఇవన్నీ కొత్తటి కదండి, పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది. అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అక్షయ్ కుమార్, శ్రీపతి వాళ్లు అందరూ ఉన్న దగ్గరికి వచ్చింది. నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజల్ని రక్షించడమే తన బాధ్యత అన్నట్టుగా పనిచేస్తున్న శ్రీపతిని చూసి
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయరు అనే వాళ్ళకి అప్పటికప్పుడు పట్టుకొచ్చి తన్నాలనిపించింది. ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాడితనో. అర్చన కళ్ళు మళ్లీ చెమర్చాయి. అక్కడి నుంచి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించడానికి బయలుదేరారు. వారం రోజులు ఊపిరి సలపని పనులు, మీటింగులు. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియడం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవడం లేదు. రోజు మహా అయితే 4 గంటలు మాత్రం నిద్రపోతోంది. ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే 5-6 కప్పుల టీ తాగింది. ఎన్నడూ లేంది ఈ మధ్య కాఫీ టీలతో కడుపు నిండిపోతోంది. వేళకాని వేళలో భోజనం. ఒక్కో రోజు బ్రేక్ఫాస్ట్ చేయడమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటోంది, లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మేడం, మీరు వెంటనే రావాలి. ఏలేరు దగ్గర మళ్ళీ గండి పడింది. చాలా మంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చేయి పట్టుకుని పొరుగందుకున్నాడు. పరిగెడుతోంది అర్చన. దారి నిండా రక్తపాతాలు, నిర్జీవంగా పడున్న జనం, ఉరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదారి. ప్రతి పాయి దగ్గర విగత జీవులు. ఎవరది? అర్చన శ్రీపతి చెయ్యి విదిలించి పరిగెత్తింది. బురదలో 3 ఏళ్ల బాబు బోర్లా పడున్నాడు. అయ్యో, ఎవరి బాబు? ఒంటరిగా పడున్నాడు. శ్రీపతి, త్వరగా రండి. ఎవరి బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడవాడో. తల్లి తండ్రి ఎవరో చూడండి. పాపం పసివాడు. శ్రీపతి, మీకే చెప్పేది. బాబు మొహం కనిపించడం లేదు. తిప్పండి, వెలకితల తిప్పండి. బాబూ! కెవ్వు నరిచింది అర్చన. మేడం, మేడం! ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది. శ్రీపతి, మరో 2 స్టాఫు. కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కల, భయంకరమైన కల. కుర్చీలో సరిగ్గా కూర్చోబోయింది. చేత కాలేదు. పడిపోతోంది. ఆమె కుడి చేయి వేలాడుతోంది. ఎడం చేతి మీద నుంచి చీరచెంగు కిందకి జారుతోంది. మేడం, ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె ఎదురుగా 3-4 నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన. నారాయణ, మంచినీళ్ళు తీసుకుని త్వరగా రా. ఎవరన్నా లేడీస్ని రమ్మను. ఎవరో అరిచారు. వెంటనే మంచినీళ్ల గ్లాసుతో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర. చిత్ర గబగబా వచ్చి వేలాడుతోన్న అర్చన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెని సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. అరే, పదండి. మేడంని ముందు సోఫాలో కాసేపు పడుకోబెడదాం. డాక్టర్ని పిలుద్దాం. ఇంకెవరినన్నా లేడీస్ని పిలవండి. పర్వాలేదు, తప్పుకోండి. లేడీస్ వల్ల కాదు. శ్రీపతి ధైర్యంగా ముందుకొచ్చి సుకుమారమైన అర్చనని 2 చేతులతో ఎత్తి ఆవిడ రూంలో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. చిత్రగారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అర్చన చీర కుచ్చిళ్లు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావిడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీలుంది జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులోంచి డబ్బులు తీసిచ్చి నారాయణ్ని మెడికల్ షాపుకి పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటనలు. తల్లడిల్లిపోయింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందడం లేదని తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్లు ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏంటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడూ ఎవరూ రారు. పెళ్ళైనట్టు లేదు. మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకు ఈవిడ పెళ్లి చేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తోంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మా! అర్చన మూలుగు వినిపించి చటుకున కుర్చీలోంచి కదిలాడు. మేడం! ఆర్ద్రంగా పిలిచాడు. అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. దాహం. 1 మినిట్ మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చేయి పెట్టి ఆమెను కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది. చాలు. వాంతొస్తున్నట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. పడుకోండి. చిత్ర ఆమెను తిరిగి పడుకోబెట్టి గ్లాస్ తీసేసి కర్చీఫ్ తడిపి మూతి తుడిచింది. చల్లగా తగళ్లంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తోందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుంచి కన్నీళ్లు జరాయి. చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కడే ఉండాలేమో కదా మేడం. మా ఇంటికి తీసుకెళ్లాలనుంది, కానీ మా అత్తగారికి చిరాకు మనిషి అంటోన్న చిత్రాన్ని ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకువెళతాను. మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్ళకి. ఏంటి మేడం, మీరు ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం?
మీరేం బాధపడకండి, నేను మీ సొంత అన్నను అనుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు శ్రీపతి. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెను కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతని భార్య వారిజ అర్చనని కంటికి రెప్పలా చూసుకోసాగింది. 4 రోజుల్లో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. లేచి కూర్చుని చారన్నం తింది. మీకు చాలా శ్రమిచ్చాను, సారీ అంది వారిజతో. అదేం మాటండి, ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది? అలా ఎప్పుడూ అనుకోకండి, ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది వారిజ. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపం చూస్తూ ఎంతమంది పిల్లలు మీకు అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. ఇద్దరండి, బాబు పెద్దవాడు, పాప చిన్నది. దీనికి 4 ఏళ్లు, బాబుకి 8 ఏళ్లు. స్కూలుకు వెళ్ళాడు అంది వారిజ. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అర్చన వాళ్ళందరి ఆప్యాయతకి చలించిపోయింది. ఈ ఒంటరి బతుకి నాకెవరూ లేరు అనుకున్నందుకు ఎంతమంది ఆత్మీయులిచ్చావా తండ్రి, నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోను అంది దండం పెట్టుకుంటూ. 5వ రోజున ఇంటికి వెళ్ళిపోతానంది. మీరు మొహమాట పడి వెళ్ళకండి, ఈ ఇల్లు మీళ్ళే అనుకోండి అన్నారు శ్రీపతి దంపతులు. లేదు, నాకు అసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకి ఆదరణకి నాకు అసలు మాటలు కూడా రావడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంది. అలాగే రండి, దింపేస్తాను అంటూ శ్రీపతి లేవడంతో వారిజ అర్చని చేయి పట్టుకుని కారు దాకా నడిపించింది. కారులో కూర్చుని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన. ఆ జోడించిన చేతులు పట్టుకుని పక్కకి నెడుతూ, మీరెప్పుడు ఇలా చేయకండి, మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంది వారిజ. కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదన మొదటిసారిగా తెలుస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీస్ లేదు. ఆఫీస్ లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. మాధవి చిరాగ్గా అంది. నీకు అసలు డిసిప్లిన్ లేదే ప్రీతి, వెళ్ళు ఫ్రెష్ అయ్యరా. ఆఫీస్ ఉన్నా లేకపోయినా కనీసం 6ంటికి లేవాలి ఆడపిల్లలు. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అమ్మా పతివ్రత, నువ్వు లేస్తావుగా, చాలే. ఒక్కళ్ళు లేస్తే చాలు ఆవిడకి స్వాగతం పలకడానికి అంటూ బాత్రూంలో దూరింది ప్రీతి. ప్రీతి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో మసాలా దోశ ఎదురు చూస్తోంది. బావుందక్క దోశ, ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు అంది ప్రీతి మెచ్చుకుంటూ. నీ కూడా నేర్పుతాను, నేర్చుకో. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు, చేస్తాను. కిచెన్లో దూరి గంటలు గంటలు వేస్ట్ చేయడం అంటే నాకు బోర్ అంది ప్రీతి. వేరే వాళ్ళు చేస్తే లొట్టలు వేసుకుతుండడం బోర్ కాదా? అస్సలు కాదు. నోరు మూసుకో, వంట నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక మొగుడు మొహని ఏం పెడతావు? ఎంచక్క చెఫ్ని చేసుకుంటా. అంతే, బుద్ధులు భూమిలేళ్తుంటే అదృష్టాలు గాడిదలు కాస్తాయట. నీ ఉద్దేశం ఏంటి? చెఫ్ అంటే అంత చులకనా? 5 స్టార్ హోటల్ చెఫ్ జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఎక్కువ తెలుసా నీకు? అయితే ఇంకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లంలే. సరే కానీ అలాంటిది ఏమన్నా ఉందా కొంపతీసి? అంటే అంటే ఏముంది, లవ్ అఫేర్ ఏదైనా. ఏది, చెఫ్ తోటా? చెఫ్ కాకపోతే పఫ్. ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. ఉంటే చెప్తారేంటి పాపం? ఏం, నీకు అక్కను కదా, చెప్పొచ్చు. అక్కైనా చెప్పను, చెల్లైనా చెప్పను. అయినా లవ్ అనేది పెళ్ళయిందాక సీక్రెట్ గా ఉంచాల్సిన సంగతి తెలుసా? టెక్కువాగుడాపి చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? నీకేదైనా లవ్ అఫేర్ ఉందా అని. లేదు. నేను సంబంధం చూశాను నీకు. అసలు విషయంలోకి వచ్చింది మాధవి. ఎవరు? వీణా? అవును. ఏంటే మాట్లాడవేం? చిరాగ్గా అడిగింది మాధవి. ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. వేణు మీద నా అభిప్రాయం చెప్పాను. నువ్వేమనుకుంటున్నావో చెప్పొచ్చుగా. వేణుకేమక్క, అందగాడు, బ్యాంక్ ఆఫీసరు, మంచివాడు. కానీ చెప్పు, బాబు గురించేనా? అది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిన దాని ఫలితం. వాడిని నేను పెంచుకుంటాను. అది కాదు. మరేంటి? ఆవిడ వేణు విడాకులు తీసుకున్నారా? అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా విడాకుల గోలెందుకు? ఏమో, ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గాక రావచ్చుగా. ఏం, 3 ఏళ్ల దాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా? ప్రీతి స్థిరంగా అంది. అక్క, భార్యాభర్తలు, మాంగళ్య బలం, 100 ఏళ్ల పంట వగేరా స్లోగన్స్ నిజమో అబద్ధమో నాకు తెలీదు. కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి. కీడించి మేలంచమన్నారుగా పెద్దలు. లీగల్గా విడిపోని భార్యాభర్తలు, పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని తెలుసు నాకు. ఏ క్షణానైనా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితి ఏంటి? మాధవి మాన్పురడిపోయింది. వేణు ఎంతో అందంగా ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు.
మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు. ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది. ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్ది రోజులు తప్పించుకుని తిరిగింది. కాని అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయరమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెని ఓదార్చింది. ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన పియాన్సీని వేణుకి పరిచయం చేసింది. అతని పేరు సిద్ధార్థ. ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికీ బెంగళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసే వెళుతున్నారు. ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పొద్దని, సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి. వేణు, అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను సిద్ధుని. నీకు నచ్చాడా అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ. సిద్ధుకేం చక్కగా ఉన్నాడు. మాధవి వద్దంటుంది అనుకోను అన్నాడు వేణు. వద్దందు మెచ్చుకోదు. ఏం, ఎందుకలనుకుంటున్నావు ఆసక్తిగా అడిగాడు. ఏం లేదు అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, నీ అభిప్రాయం నాకు తెలియదు కానీ అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది. కానీ ఇబ్బందిగా ఆగిపోయింది. వేణు ఆశ్చర్యంగా చూశాడు. అలాగా, ఏమంది అడిగాడు. ఏమంటుంది, నువ్వు చాలా మంచివాడువని, యోగ్యుడువని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని. ఓ గాడ్, వేణు గాబరాగా అన్నాడు. మాధవి ఎందుకు అలా తొందరపడింది? నన్ను ఒక మాట అడగచ్చు కదా. సారీ ప్రీతి, నేను మాధవికి ఎప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తనెందుకు తొందరపడుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎనీవే సారీ. చచ్చా, సారీ ఏంటి, తప్పేం లేదు అక్క అలా అడగడంలో. కానీ నేను ఆల్రెడీ సిద్ధుని ప్రేమిస్తున్నాను. తనది మన కులం కాదు. ఈ సంగతి చెబితే గొడవ అవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణు, అక్క సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? వేణు మాట్లాడలేదు. ప్రీతి రెట్టిస్తూ అంది. చెప్పు వేణు, నువ్వింకా అర్చన తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? వేణు చురుక్కును చూశాడు. లేదు, రావాలని కూడా ఆశించడం లేదు. కానీ కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా. నేను ఈసారి నాకు నచ్చడం కన్నా అమ్మా నాన్నకి నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. ఓ, సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. మరి ఒకటి అడగనా? చెప్పు. అర్చనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా. అప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చిన వాళ్ళ చూశాడు. అవసరమా అన్నాడు. ఏమో చెప్పలేం కదా. తను తిరిగొస్తే రానివ్వను కోపంగా అన్నాడు. నవ్వింది ప్రీతి. అవన్నీ కాదు కాని చూడు వేణు, కనీసం ఆవిడికే ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని, ఆమె అంగీకారం కావాలని. చేస్తే రాయను జేవురించిన మొహంతో అన్నాడు. ఎందుకు రాయాలి? రాయను. నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని వెళ్ళావిని కలుస్తాను. అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నివ్వెరపోయినా తర్వాత అతన్ని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. ఆల్ ది బెస్ట్ వేణు, నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకు అంది. నిజం చెప్పనా ప్రీతి? ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు. అతనలా హఠాత్తుగా అడగడంతో కంగారుగా చూసింది ప్రీతి. ఏం చెప్తాడు అన్నట్టు. అంత కంగారు పడతావేం? నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే. నాకెందుకో నిన్ను చూడగానే నాకు నీలాంటి అల్లరి చెల్లులుంటే ఎంత బాగుండేది అనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండడం జరగదు. ప్రీతి నమ్మలేందాల్లా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. నిజం ప్రీతి, నువ్విది నమ్మాలి అన్నాడు. ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది. నమ్ముతాను. నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటోంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవడం ఎంత మంచిదైంది. మాధవి పాపం నాకు పెళ్లి చెయ్యాలన్న ఆరాటంలో అవతల వాళ్ల మనోభావాలను పట్టించుకోవడం లేదు. నేను చెబుతాలే తనకి. డోంట్ వర్రీ. థ్యాంక్ యూ. ఇంక వెళదామా? టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది. షూర్. వేణు కూడా సెల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ లేచాడు. ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ రోజు వేణు ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ. ఏంట్రా, ఏంటి హడావిడి అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు. ఏ అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. అదేనమ్మా, నీలవేణి. ఓ, నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది. నీలవేణి, నీలవేణి. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికని వేలు పట్టుకుని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ.
వాడిని నాకిచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుకుని కాస్త మంచి చీర కట్టుకుని తయారవు అందావిడ తొందర పెడుతూ. వేణు గదివైపు వెళ్ళింది తాయారమ్మ. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లకి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి. ఇంతకీ కుర్రాడెవర్రా? ఏం కులం? ఏం చేస్తాడు? మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా ప్యూను. వాడికి కూడా ఎవరూ లేరట. మేనత్తో ఎవరో పెంచారట. వాళ్ళు కాపులనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. ఆ అమ్మాయి బాగుంటే చాలన్నారు. బుద్ధిమంతురాలు కావాలన్నారు. ఆ అమ్మాయి బాగానే ఉంటుందిగా. తయారైతే మంచి అమ్మాయి, అందుకే రమ్మన్నా. మంచి పని చేసావు. ఆ పిల్లను ఇంటిదాని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ ముక్క నాన్నగారి చెవిని కూడా వేస్తానుండు. మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి వస్తున్నారట. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలాగా అన్నాడు. అలాగని అంత మెల్లగా అంటారేం? పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి. మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే, ముందు అబ్బాయికి అమ్మాయి, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే బాగుంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏదైనా టిఫిన్ చేస్తాను అంటూ హడావిడిగా వంటగది వైపు వెళ్ళింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడి బయటికి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకుని తెల్లటి పైజామా లాల్చీ వేసుకున్నాడు. రిత్విక్ చిటికిన వేలు పట్టుకుని లాన్లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడికొచ్చాడు. నీలవేణి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ అమ్మగారిని, అమాయకపు ఆవిడ వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో అనుబంధాన్ని అన్నింటినీ వదులుకుని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి. ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒకటిగానే భావించుకుంది తనని తాను. ఏనాడు తనకి పెళ్లి చేస్తారని, అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులంటుంటే దుఃఖం ఆగడం లేదు. వద్దు, తనకి పెళ్ళొద్దు. ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్లలేదు. నీలవేణి 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఎందుకంత ఏడుపొస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు. నీలవేణి, తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాక్సులోకి దూరి తలుపేసుకుంది. 10 నిమిషాల్లో తయారై పసుపచ్చ షిఫాన్ చీర కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకుని కూర్చుంది. తాయారమ్మ ఆయాసపడుతూ పైకొచ్చింది. అయ్యో, మీరొచ్చారేంటమ్మా? బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చటుకున ఆవిడ దగ్గరకు నడిచి చెయ్యందుకుంది నీలవేణి. తనకి సమీపంగా నిలబడిన నీలవేణిని ఒక్కసారి అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా మానుపడిపోయి నిలబడింది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ, పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుకు దిద్దుకున్న విశాలమైన కళ్ళు, చామన ఛాయికి హైదరాబాదు నీళ్లు వంటబట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడికి. వెంటనే చూపులు తిప్పుకుంటూ సర్లే పద పద, వాళ్ళొచ్చారు అంటూ తొందర పెట్టింది. పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతుంటే తన చెయ్యి అందించి ఆమెని అనుసరించింది. మౌనంగా వాళ్ల ముందు తల ఉంచుకుని నిలబడి వాళ్ళడిగిన నీ పేరేంటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకి నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. కృష్ణస్వామి చెబుతున్నాడు. నీలవేణి వాళ్ళ కుటుంబంలోకి ఎలా వచ్చింది, ఆమె పూర్వపరాలు చెబుతున్నాడు. పిల్ల బంగారం, మేం కట్నాలివ్వం. పెళ్లి మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాం. పిల్ల మెళ్ళలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం. ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెపలా చూసుకుంది. కాబట్టి ఆ పిల్ల మా పిల్లే. పండగలు పబ్బాలకు పిలుస్తాం. బ్యాంకులో ప్యూనైనా అతనికొచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు. ఆ అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఘనమైన పని చేసావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ వాళ్ళు వెళ్ళాక. కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు గాని ఆ దంపతులకి ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది. అడగడానికే ఉందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకున్నా అడగడం ధర్మం కదా నాన్న. అమ్మా, నువ్వే అడిగి చెప్పు. నాకు తెలిసి వద్దందు, కాని అడగాలి అన్నాడు వేణు.
వేణు మాట నిజమే అనిపించింది ఆవిడకి కూడా. అలాగే అడుగుతాలేరా అంది. తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్లిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లకి పైకి వెళ్ళింది. నీలవేణి అని పిలుస్తూ లోపలికి నడిచింది. దిగ్గున లేచింది. కంగారుగా లేచి నిలబడి, అయ్యో అమ్మగారు, మీరెలా వచ్చారేంటి? నేనే వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరికి నడిచింది. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకి నువ్వు నచ్చావు. మరి నీ సంగతి ఏంటి? నీకు అతను నచ్చాడా? నీలవేణి ఆపాదమస్తకం వణికింది. నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తోంది. రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలీదు. అకస్మాత్తుగా అమ్మగారొచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పగానే గుండె గుబేలు మంది. అసలు పెళ్లి చూపులంటే ఏంటో కూడా తెలీదు. తనేం చెయ్యాలో, ఎలా నిలబడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అలాంటిది అత్యంత కష్టంగా 10 నిమిషాల్లో నిలబడొచ్చేసింది. ఆ తర్వాత వాళ్లలో పెళ్ళికొడుకు ఎవరు, అతను ఏం చేస్తాడు, అతను ఎక్కడుంటాడు, ఏమీ ఆలోచించలేదు. అసలు ఆలోచనలు రావడం లేదు. ఒకటే తెలుస్తోంది, ఈ ఇల్లు, ఈ మనుషుల్ని వదిలి తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బతకగలదా? ముక్కు మొహం తెలియని వాళ్లతో అసలు ఎలా ముసులుకోవాలో కూడా తెలీదు. పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది. ఆ బంధాన్ని తెంపుకుని వెళ్లడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం గట్టిగా వెళ్ళాలి. చెప్పమ్మా, నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోని అభిమానం, వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. ఆవిడికి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం జరిగింది నీలవేణి అంది. అమ్మగారు, వెక్కుతూ పిలిచింది నీలవేణి. ఏంటో చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా. నాకు ఇష్టాలేంటమ్మగారు, నా బొత్తికి మీరు పెళ్లి చేయాలనుకోవడమే గొప్ప. ఇంకా నాకు ఇష్టం కూడానా? తప్పు, అలా మాట్లాడకూడదు. ఏం, నువ్వు మనిషివి కావా? నీకు కోరికలు, ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలనుందా చెప్పు. ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. ఎక్కువ కాలం నిన్నిలా మా చాకరికి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది కదా. నువ్వే చెప్పు. అదీగాక నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవు? నీది అనే ఇల్లు, వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా. నీకు పెళ్లి చేయడం మా బాధ్యత కదా. అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు, ఎంతటి దైవ స్వరూపులు. అమ్మగారు, నీలవేణి కుప్పకూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పని ఇది? లేలే. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కళ్ళు తుడుచుకో, ఏడు పాపుకో, మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. అమ్మగారు, నాకెక్కడి నుంచి వెళ్లాలంటే భయంగా ఉంది. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళొద్దు. మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. నాకెంతకన్నా ఏం వద్దు. కాదనకండి. నాకు ఎక్కడ బతకాలన్నా భయమే. ఆవిడ నివ్వెరపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నీలవేణి పెళ్ళంటే ఎందుకెంతగా భయపడుతుందో అసలు అర్థం కాలేదు. నెమ్మదిగా అంది. అంత భయం దేనికే? వేణుబాబు మీద నమ్మకం లేదా? మంచివాణ్ణే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ. నేనిక్కడే సుఖంగా ఉంటానమ్మా. కానీ ఎలా కుదురుతుంది నీలవేణి? నువ్విక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకి చెడ్డ పేరు రాదా? వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో అలా అట్టే పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా. మా పరువు మర్యాదలు ఉంటాయి చెప్పు. నలుగురు 4 మాటలు అంటారమ్మా. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకుల్లా తగిలాయి. తనకి పెళ్లిష్టం లేదు, కానీ ఆవిడ చెబుతోన్న విషయాలు వింటుంటే తన వలన ఈ ఇంటికి చెడు జరుగుతుందనిపిస్తోంది. తనకి ఆశ్రయం ఇచ్చి కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగడమా? అంతకన్నా తను పొడుచుకుని చావడం నయం. అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వల్ల మీకు కానీ బాబుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అదే జరిగేటట్టయితే నా అభిప్రాయంతో పనిలేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్లతో నా పెళ్లి చేయండి. నాకు మాత్రం ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది? నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇది కాకపోతే మరొకటి. నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి. అమ్మా, నా వలన మీకు ఎలాంటి చెడు జరగడం నేను భరించలేను. మీరలా చెబితే అలా జరగనివ్వండి. మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను. మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట?
అవును, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేని మాట నిజమే, కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను. నన్ను నమ్మండి. ఆమె మాటలకి తాయారమ్మ ముగ్ధురాలైంది. ఎంత అణకువ, ఎంత మంచితనం, ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపీ కాదు, అంతో ఇంతో అందమైందే. ఈమెని భారీగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కాని కాని ఎవరి పిల్లో, ఏ కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ చూస్తూ కుదరదు. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవడం. కాని బ్రాహ్మణ కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భారీగా అంగీకరిస్తాడా? ఆవిడ తన ఆలోచనకి తానే ఉలికి పడింది. చచ్చ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు. ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పులతో కడిగినా కడుగుతాడు. పనిపిల్ల పనిపిల్లే. ఆమె మంచితనానికో పనితనానికో స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నీళ్ల కల కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి, బుద్ధి తక్కువ కాకపోతే. ఆమె నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి తల మీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్చన ఆర్డీఓగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తలడెల్లిన క్రమంగా తనకి తానే ధైర్యం చెప్పుకుని క్లిష్ట సమస్యల్ని కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర, ఇటు లోకల్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల దగ్గర, తన తోటి ఉద్యోగుల దగ్గర మంచి ఆఫీసర్గా పేరు పొందింది. ఆ రోజు అర్చన ఆఫీస్కి వెళ్లేటప్పటికీ ఆమె కోసం 4-5 విజిటర్స్ ఎదురు చూస్తున్నారు. ల్యాండ్ తగాదాకి సంబంధించిన విషయం. అర్చన తన ఛాంబర్లోకి వెళుతూనే వాళ్ళ హడావుడి మొదలైంది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు. బహుశా పిఏ ఆపుంటాడు. మేడం ఇప్పుడే వచ్చారు, కొంచెం రిలాక్స్ అవనివరా అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది. తన సీటు దగ్గరకు వెళుతూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూన్కి. ఆ వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెతో పాటు 2 వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయిని చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలా ఉంది. సుమారు 30-32 ఏళ్ళు ఉండొచ్చు. తెల్లగా ఉంది. ఖరీదైన సిల్కు చీర, మెడలో పుస్తెల తాడు, చంద్రహారం, 2 పేటల ముత్యాల గొలుసు, 2 చేతులకి నిండుగా బంగారు గాజులు, వేళ్లకి ఉంగరాలు, చెవులకి డైమండ్ దిద్దులు, డైమండ్ ముక్కు పొడక. నమస్కారం మేడం గారు అంటూ నమస్కరిస్తూ వచ్చారు. అర్చన తల పంకించి చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది. వాళ్లలో ఒక అతను మొదలు పెట్టాడు. వీళ్ళాయన మా ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం. మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకి తగదాకొచ్చాడు అన్నాడు. అతను కొంచెం చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. నోరు మూసుకో, అది మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమి, మధ్యలో అక్రమంగా ఆక్రమించుకుంది నువ్వు అంటూ రయ్యను లేచాడు ఆ అమ్మాయి తండ్రి. ఎత్తుగా, లావుగా, పంచికట్టుతో, బుర్రమిసాలతో అచ్చు సినిమాల్లో చూపించే భూస్వామిలా ఉన్నాడు. అర్చన కొంచెం గట్టిగా అంది. మీరు దెబ్బలాడుకునేటట్టయితే ఎక్కడికెందుకు వచ్చారు? అది కాదు మేడం, అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్లిలో ఇచ్చారు. మా ఆయన దాన్ని సాగు చేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలు పెట్టాడు. ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి వచ్చాడు అంటూ ఆ అమ్మాయి మొదలు పెట్టింది. ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన. ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన రూలింగ్ పార్టీ లీడరు అంది వయ్యారాలు పోతూ. ఓ సరే, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పిలుస్తాను అంటూ వాళ్ళని బయటికి వెళ్ళమని బెల్నొక్కి పిఏని పిలవమని చెప్పింది ప్యూనికి. శ్రీపతి వచ్చాడు. వస్తూనే ఆమెకి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు. నిజానికి అది పోరంబోకు భూమి. ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి. అతను పెద్ద రాజకీయ నాయకుడు. ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చెలాయిస్తుంటాడు. అతనికి ఒక కూతురు విజయదుర్గ, కొడుకు వరప్రసాద్. కూతుర్ని మరో రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుకిచ్చి పెళ్లి చేస్తూ పట్నం కింద 50 లక్షలు బంగారం, విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు. ఈ భూమిని తన పరపతి, పదవి, దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు. ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు. అల్లుడు ఈయన్ని మించినవాడు. రాజకీయం అడ్డు పెట్టుకుని భూ ఆక్రమణలు, గోండాయిజాలు చేస్తుంటాడు. అతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు. దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు. వీళ్ళందరికీ తహసీల్దారు గారు వత్తాసుంది. ఆయన ప్రోద్బలంతోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు.
వింటుంటే రగిలిపోయింది అర్చన. ఎంత అన్యాయం! పైగా అన్యాయాన్ని సమర్థించుకోవడం సిగ్గన్నా లేదా వీళ్ళకి? తహసీల్దారు అసలు ఇలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు. అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడన్నమాట. తను ఎంత అమాయకురాలు! అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది. ఆగ మేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది. ఆ పరంపరలోనే తెర మీదకొచ్చాడు నాగరాజు, విజయదుర్గ భర్త. పెద్ద మీసాలు, బాగా ఒళ్ళొచ్చి పెళపెళ్లాడే ఖద్దరు చొక్కా వేసుకుని వస్తాదులా వచ్చాడు. అతన్ని చూడగానే అర్చన, ఆమెని చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న అర్చన మండిపడింది. అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలి ఎంతో ఆవేశపడింది. ఇంతకాలం అణిచుంచిన పగ, ప్రతీకారం ఉవ్వెత్తున ఎగిశాయి. లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. కాని తన హోదా, అధికారం, తన పరువు, ప్రతిష్ట ఆమె నా పని చేయనివ్వలేదు. అందుకే తనతో మాట్లాడడానికి వచ్చిన అతన్ని మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పిఏకి చెప్పింది. ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసు గాని ఆ లేడీ అర్చనాని తలుచుకుంటే తన పొగరు, రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసేయగల అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనని అలా చూడగానే నిశ్చేషుడయ్యాడు. నోటి నుంచి మాట రాలేదు. తనొక పార్టీ లీడర్ అయినా ఆ క్షణంలో తనకి తాను ఆమె ముందు నిలబడలేనివాడని అర్థమైంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమై శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు. అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దారుతో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవలసిన చర్యలు తీసుకోసాగింది. తహసీల్దారు సహాయంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తాగాదాకొచ్చింది. అది మాది, మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు. ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని తన భార్యని ఎగదోశాడు నాగరాజు. ఆమెకి ఇలాంటి లావాదేవీలు చాలా సామాన్యమన్నట్టొచ్చి అర్చనకి ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది. ఏంటిది? తీవ్రంగా అడిగింది అర్చన. ఏదోలేండి మేడం గారు, మాకు తోచింది, మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయదుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన. ఆడదానివే ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదు? ప్రభుత్వ భూములంటే నీ ముత్తాతల సొంతం అనుకుంటున్నావా? అయినా ఒక గూండాకి, రౌడీకి పెళ్లనమైన నీకు ఎంతకన్నా నీతి ఎక్కడుంటుంది? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. ఏమో, ఏదో ఆడదానమని ఊరుకుంటుంటే పెద్ద నీతిమంతురాలుగా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానులే. పట్టు, ఈ కానుక తీసుకుని ఈ కేసు వదిలే. ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు ఎందా అంటూ బ్యాగు అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది. అర్చన ఆవేశంతో వణికిపోతూ గెటౌట్, ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్ను, నీ మొగుడిని అరెస్ట్ చేస్తాను అంటూ అరిచింది. ఆమె అరుపుకే బయటనుంచి శ్రీపతి, ప్యూను, మరో స్టెనో పరిగెత్తుకునొచ్చారు. ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్న అర్చనను చూసి వాళ్ళకి మతిపోయింది. శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బలవంతంగా బయటికి నెట్టినంత పనిచేశాడు. అర్చనకి చల్లని కూల్ డ్రింక్ తెప్పించిచ్చి ఆమెని మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి. ఆ తర్వాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది. పూర్తి రిపోర్ట్ ఇస్తూ, నా జ్యూరిస్డిక్షన్లో ఇలాంటి దారుణాలు జరగడం నేను భరించలేను. ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రోత్సహిస్తున్న తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆమెకి కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వదలాలని లేదు. అఫీషియల్ గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం తన ఓటమి మౌనంగా భరించాలి అనిపించింది. చాలా బెదిరింపులు, ప్రయత్నాలు, గొడవల తర్వాత నాగరాజు మీద విజయం సాధించింది. అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందో రోజు. ఆమెని సూటిగా అడిగింది అర్చన. నీకు నీ మొగుడు పెద్ద గోండాని, నీలాంటి ఆడవాళ్ల జీవితాలెన్నో నాశనం చేశాడని నీకు తెలుసా? అలాంటి వాడితో కోపరం చేయడానికి సిగ్గులేదు? ఈ నగల కోసం, ఈ పట్టుచీరలు, పసుపు కుంకాల కోసం ఈ సమాజంలో గోండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణమవుతున్నావని నీకు తెలుసా? అలాంటి మగాడికి పెళ్లంగా బతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా? విజయదుర్గ నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది. అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె అర్చన మాటలతో నవ్వింది. మాటల్లో మృదుస్వం చోటు చేసుకుంది. మేడం, ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా? భార్య కాక మరో ఆడదాంతో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి, నేను నా మొగుడిని వదిలేస్తాను. పిచ్చి మేడం, అందరూ మగాళ్ళు వెధవలైనప్పుడు ఆడాళ్లంతా పెళ్లి వద్దు అని గాని, పెళ్ళయ్యాక వాడు వెధవని తెలిసాక విడాకులు తీసుకుంటాను అని గానంటే
ఇంక ఈ సమాజంలో పెళ్ళిళ్ళు, కాపురాలు, పిల్లలు ఏమీ ఉండవు. మా ఆయన బయట పులి కావచ్చు, కానీ ఇంట్లో నా ముందు పిల్లి. వాడు బయట ఎంతమందితో తిరిగొచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా? చేస్తున్నా, తప్పదు. చేయకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు. నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది. ఎందుకిస్తాను చెప్పండి? మీకో సంగతి చెప్పాలి. వాడికి ఎలాగైతే నేను కాక వేరే సంబంధాలున్నాయో నాకు అలాగే ఉన్నాయి. వాడు చేసే చెడ్డ పనులకి మద్దతిస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఉండకూడదు కదా. ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లోకం దృష్టిలో వాడు నా మొగుడు, నా పిల్లలకి తండ్రి. తప్పదండి, ఇలాగే బతకాలి. బతకపోతే చావాలి. ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు. మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోదు. లోకం వెర్రిబాగులండి బాబు. అందుకే నాకుండే సంబంధాలు, అనుబంధాలు నాకుంటాయి. కాబట్టి ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడికి కట్టుబడి ఉన్నాను. మీరు రహస్యం తెలుసుకోవాలి. అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది. ఈ సమాజంలో 100% ఆడవాళ్లు మొగుడు మీద ప్రేమతో కలిసి ఉండరు. అవసరం కోసం, వాడి వల్ల కలిగే గౌరవం కోసమే కలిసి ఉంటారు. ఇది నిజం, నమ్మండి. నా మాట విని మీరు కూడా ఎవరో ఒకళ్ళని పెళ్ళాడండి. లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అపనందలు తప్పవు అన్నట్టు మీకు మీ కలెక్టర్కి ఏదో ఉందట కదా. నలుగురు అంటున్నారులేండి, వస్తా. అర్చన నెత్తి మీద నిప్పుల్వాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అర్చన కళ్ళ ముందు తన పరువు, ప్రతిష్ట తగలబడుతున్నట్టు, తనను ఎవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది. సుడిగాలిలా వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు అర్చన గుండెల్లో గుణపాల్లా దిగబడసాగాయి. చదువు సంధ్యాలేని పల్లెటూరి ముద్దులా తను భావించిన అమ్మాయా ఇన్ని మాటలు మాట్లాడగలదా? ఇంత నిర్మోహమాటంగా జీవితాన్ని, జీవితపు కృత్రిమ విలువల్ని కాచి వడపోసిందాల్లా ఖచ్చితంగా, నిస్సిగ్గుగా. ఇప్పుడు అర్థమైంది ఆమెకి ఎందుకు ఆడవాళ్ల జీవితాలు ఇలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్థమైనట్టు అనిపించింది. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి, ఎంత పొగరు! ఏమంటోంది? తనకి చిచ్చి, ఎంత నికృష్టపు మాట అంది. అక్షయ్ కుమార్ తనకి అతనికి నోనో దేవుడా, ఏంటి అపనిందా? నిజమేనా? ఆ అమ్మాయి అన్న మాట నిజమేనా? తనతో నమ్రతగా, అణుకువగా ఉంటూ వెనక నుంచి తన గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు తన మీద ఈ అభండాలు వేసేది ఎవరు? ఈ పుకార్లు లేవదీసేది ఎవరు? తననింత చులకనగా కామెంట్ చేసేది ఎవరు? తహసీల్దారా? రెవెన్యూ ఇన్స్పెక్టరా? ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు. లేక లేక నాగరాజా తన మీద పగలా తీర్చుకుంటున్నాడా? నీచుడు, తుచ్చుడు. అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 8:15. ఇప్పుడు ఎవరు దొరుకుతారు? అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు. తను ఫోన్ చేసి ఎవరో ఇలా అన్నారటంటే ఏం సమాధానం చెప్తారు? అర్చనకి ఏడుపొచ్చింది. గట్లు తెగి పొంగిన వరద గోదావరిలా మంచం మీద వాలిపోయి గుండె పగిలేలా ఏడవసాగింది. ఆ మరనాడు అర్చన మండుతున్న గుండెలతో ఆఫీసులో అడుగు పెడుతుండగానే శుభవార్త ఆమె చేతుల్లో పొగిలిపోయింది. అర్చనకి జాయింట్ కలెక్టర్గా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆ క్షణంలో విజయదుర్గ సృష్టించిన కలకలమంతా చల్లారిపోయింది. తన కల సాకారమైంది. ఎంతకన్నా ఏం కావాలి? కుక్కలు మొరగని. తను ఏనుగు. ఏనుగు ఎక్కడున్నా ఏనుగే. దాని రాజసం ఎవరికుంటుంది? దాని విలువ ఎవరికుంటుంది? డోంట్ కేర్ అర్చన, డోంట్ కేర్. నీ భవిష్యత్తు బాట నిండా భగవంతుడు సుకుమారమైన పూలు తివాచి పరిచాడు. దాని మీద మహారాణిలా తలెత్తుకుని టీవీగా నడిచి వెళ్ళిపో. నీ గమ్యం చేరు. అప్పుడే ఈ కుక్కలే నీకు దాసోహం అంటాయి. నీలవేణికి సంబంధం కుదిరింది. తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తాయారమ్మ. మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగులించుకుని అభినందించింది. కంగ్రాచులేషన్స్ నీలవేణి అంటూ. వచ్చావా మాధవి? పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు. నీకు కబురు చేసే సమయం కూడా లేదు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. మంచి సంబంధం దొరికింది. ఇక ఆ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ. అలాగే పిన్నిగారు, అంతా నేను చూసుకుంటానుగా అంటూ నీలవేణితో అంది. నువ్వెప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి. నీలవేణి నవ్వింది. బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి. పెళ్లి చూపులకి ఇలాగే కూర్చున్నావా? లేదన్నట్టు తల ఊపింది నీలవేణి. నెమ్మదిగా అంది. వాళ్ళు శుక్రవారం వచ్చారు.
ఓ, శుక్రవారం అని తలంటుకున్నావా? పోనీలే, బతికిపోయారు. ఎంత నూనె రాసుకుంటేనే గాని నీ జుట్టు నిలవదా? చూడు, మొహం నిండా జుట్టు ఎలా కారుతుందో అంది మాధవి. నీలవేణి మాట్లాడలేదు. ఉండండి, మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. మాధవి తైరమ్మ దగ్గర కూర్చుని, చెప్పండి పిన్నిగారు, నీలవేణికి చీరలు కొనడానికి షాపింగ్కి ఎప్పుడు వెళదాం? తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి? అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఆవిడ చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆ పిల్ల పెళ్లి చేసి పంపించిందాకా నేను మీతోటే ఉంటాను, సరేనా అంది. నాకు తెలుసు తల్లి, నువ్వు ఉంటే నాకు 10 మంది పెట్టు, నిశ్చింతగా ఉంటాను అందావిడ. నీలవేణి సన్నగా నిట్టూర్చింది వాళ్ళ మాటలకి. తాంబూలాలు మర్నాడనగా మాధవి నీలవేణి షాపింగ్కి వెళ్లారు. మాధవి పొట్టు చీరల కౌంటర్ దగ్గరకు వెళ్లి చీరలు చూపించమంది. చెప్పు, ఏ చీర బాగుంది? రేపు ఒక చీర కట్టుకోవాలి నువ్వు. పెళ్లికి 2 పట్టు చీరలు, 2 ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు. నీకేది నచ్చిందో చెప్తే అవి తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగుంది సెలెక్ట్ చేద్దాం. ఇదిగో ఈ నీలం చీర చూడు, పసుపచ్చ బార్డరు, మంచి కలర్ కాంబినేషన్ అంటూ ఒక్కో చీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి. అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తళుకులింతున్నాయి. కాని ఎక్కడో ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది. నాకింత ఖరీదైన చీరలెందుకక్క అంది మొహమాటంగా. పెళ్లి కదా వేణి, పెళ్లికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకుని చూపించింది మాధవి. అయినా అనాథని, అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వడం నాకు బాధగా ఉంది అంది. ఇక్కడ అలా మాట్లాడకూడదు. నువ్వు మా ఇంటి ఆడపిల్లవి, సరేనా? చూడు, ఇది ఎంత బాగుందో. కొత్త కలర్ కాంబినేషన్, గెచ్చకే రంగు మీద జరీ నెమళ్ళు, మిజంతా బార్డర్ మీద చిన్న నెమళ్ళు, అద్భుతంగా ఉందా చీర. నీలవేణి కూడా బాగా నచ్చింది. ఖరీదు ఎంత ఉంటుందో అక్క, చాలా బాగుంది చీర అంది. ఖరీదు గురించి నీకెందుకు బాధ? నీకు నచ్చిందా చెప్పు అంది మాధవి. తలూపింది నీలవేణి. మాధవి 2 పట్టు చీరలు, 2 క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జరి అంచున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొంది. ఇది తలంబరాల చీర నా తరపున అంటూ అన్నీ ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకొచ్చింది. మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమె చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెని అనుసరించింది. ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది. మర్నాడు ఆదివారం. ఆ రోజే నీలవేణి పెళ్లి నిశ్చయ తాంబూలాలు. మాధవి తాయారమ్మ కలిసి వంట చేసేశారు. 10 పెళ్లివారు వచ్చారు. ముందు రోజు కొన్న పసుపచ్చ బార్డరున్న లేత నీలం రంగు చీర కట్టుకుంది నీలవేణి. మాధవి నీలవేణికి చీర కట్టుకోవడంలో సాయం చేసింది. ఒకసారి నిలువున ఆమెను చూస్తూ అనుకుంది మాధవి, ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి, కాని ఏదో లోపం. మాధవి మరోసారి పరిశీలనగా చూస్తుంటే నీలవేణి ఇబ్బందిగా తల ఉంచుకుంది. అప్పుడు అర్థమైంది మాధవికి, ఆమె మెడ పోసిగా ఉంది. మాధవి చటుకున్న తన మెడలో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెడలో వేసింది. నీలవేణి కంగారుగా అంది, అయ్యో అక్క, నాకెందుకిప్పుడు? వద్దు, మాట్లాడకు, పద కిందకు వెళదాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది. నీలవేణి మెట్లు దిగుతుంటే కాళ్లలో వణుకు, అరచేతుల్లో నుదుటి మీద చిరు చెమట, గుండెల్లో గాబరా, తడబడుతూ దిగసాగింది. భయం భయంగా అనిపించింది. ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది. కానీ ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగడం లేదు. ఏదోగా ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకి మూల కారణమైన తాను అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకి అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళంతా దేవుళ్ళలా తనొక్కతే అడవి నుంచి పారిపోయొచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి, ఆదరానికి పాత్రురాలైన ఓ వింత జీవిలా అనిపించసాగింది. కృష్ణస్వామి గారి పౌరోహిత్యంలో నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. ఆ రోజుకి సరిగ్గా 27 రోజులకి ఉదయం 8:20 ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. దడదడలాడుతున్న గుండెలు చిక్కబట్టుకుని ప్రతిమలా కూర్చుంది నీలవేణి. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్లివాళ్లు భోజనాలు చేసి వెళ్లిపోయారు. అక్షయ్ కుమార్కి హైదరాబాద్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. మాధవికి మళ్లీ నెల తప్పింది. 4వ నెల. నీలవేణి నిశ్చయ తాంబూలాలు తీసుకున్న రోజే ఈ విషయం తాయారమ్మకు తెలిసింది. ఆవిడ చాలా సంతోషించింది. ఓ మంచి రోజు చూసి 5వ నెల రాగానే సీమంతం జరిపించింది. 4 ముత్తైదువులను పిలిచి చలిమిడి స్వీట్లు చేసి ఒక మంచి చీర పెట్టి చేతులకు గాజులు వేయించింది. ఇదంతా ఏంటండి అని చెమర్చిన కళ్లతో అడిగిన మాధవి చెక్కిళ్లు నిమురుతూ నవ్వింది. నీ దగ్గర నాకు ఆడపిల్లలేని లోటు తీర్చుకుంటున్నానమ్మా అంది. మాధవి మనసు ఆర్ద్రమైంది. ఎంత మంచిది ఈమె అనుకుంది. శ్రావణ మాసంలో ముహూర్తం, ఇంకా 20 రోజులుంది పెళ్లికి.
నీలవేణి అసలు ఆ విషయమే తెలియనట్టు చాలా మామూలుగా తన రొటీన్ పనుల్లో బిజీగా ఉంటుంది. తనకి పెళ్లి అన్న ఆలోచన గాని, తన జీవితం సెటిల్ అవబోతుందన్న ఉద్విగ్నత గాని, ఆరాటం కానీ ఏమీ లేకుండా నిర్వికారంగా ఉన్న నీలవేణిని చూస్తుంటే మాధవికి ఆశ్చర్యం కలగసాగింది. ఓ రోజు అడిగేసింది. గార్డెన్లో కూర్చుని తాయరమ్మ, మాధవి మాట్లాడుకుంటున్నారు. బాబుని తీసుకుని నీలవేణి దొంగ పోలీస్ ఆడుతోంది. తుళ్ళుతూ నవ్వుతూ ఆడుకుంటోన్న ఆమెను చూసి అంది మాధవి. ఈ అమ్మాయి పెళ్లికి పూర్తిగా అంగీకరించిందా పిన్నిగారు? ఆవిడ నిట్టూర్చింది. మాధవి ఆవిడ వైపు వింతగా చూసింది. ఏంటండి, ఏమైంది? ఏమోనమ్మా, పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎందుకో ఆ రోజు పెళ్లి చూపుల నాడు ఒకటే ఇదిగా ఏడ్చింది. ఎందుకో? ఆశ్చర్యంగా చూసింది. ఏమో, నాకు భయంగా ఉంది అమ్మగారు అంటూ ఏడ్చింది. అంతేనా? ఊపిరి పీల్చుకుంది మాధవి. ఆవిడ అలా అనగానే ఒక క్షణం మాధవికి భయం, అనుమానం కూడా కలిగాయి. ఈ అమ్మాయి వేణు పట్ల ఆకర్షితురాలు కాలేదు కదా అనుకుంది. ఆవిడ భయపడింది అనగానే అమ్మాయి అనుకుంది. కాసేపు మాట్లాడి ఆవిడ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే నీలవేణి దగ్గరకు నడిచింది మాధవి. బాబు అప్పుడే అటుగా వచ్చిన కృష్ణస్వామి దగ్గరకు పరిగెత్తాడు. రా నీలవేణి, కాసేపు అక్కడ కూర్చున్నాం అంది మాధవి ఓ పక్కగా అల్లుకున్న జాజి పందిరి కింద ఉన్న సిమెంటు బెంచి చూపిస్తూ. రండి అంటూ ముందుకు నడిచి బెంచి మీద రాలిన పూలు ఏరసాగింది నీలవేణి. కొంత భాగం తన చీర చెంగుతో తుడిచి కూర్చోండి అంది. నువ్వు కూర్చో అంది మాధవి. ఇప్పుడే వస్తాను, దారం తెస్తాను, పూలు చాలా ఉన్నాయి కదా, మాల కడతాను అంటూ లోపలికి పరిగెత్తింది నీలవేణి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఈ అమ్మాయికి హైదరాబాద్ నీళ్లు బాగానే సరిపడ్డాయి అనుకుంది మాధవి. కొన్ని క్షణాల్లోనే దారపుండతో వచ్చిన నీలవేణి ఏరిన పూలన్నీ ఓ పక్క కుప్పగా పోసి తను మాధవికి కొంచెం ఎడంగా కూర్చుని మాల కట్టసాగింది. ఎంతో నేర్పుగా చకచకా మాల కడుతున్న నీలవేణిని ఆసక్తిగా చూడసాగింది మాధవి. ఇంత బాగా మాల కట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? నీలవేణి నవ్వింది. కొన్ని పనులు కొందరికి పుట్టుకతోనే అబ్బుతాయక్క, మీకు చదువు అబ్బినట్టు. మాధవి ఆశ్చర్యపోయింది. ఎంత చక్కటి సమాధానం! ఈ అమ్మాయి తెలివైందే అనుకుంది. నీ పెళ్లికి నా నుంచి ఏం బహుమతి కావాలి నీలవేణి అడిగింది మాధవి. నీలవేణి మొహం లీనమైంది. ఏం సమాధానం చెప్పకుండా తల వంచుకుని మాల కట్టసాగింది. మాధవి కొన్ని క్షణాలు సమాధానం కోసం ఎదురు చూస్తూ పరిసరాలు గమనిస్తూ మధ్య మధ్య ఆమె మొహంలో భావాలు పరిశీలించసాగింది. మాధవి నీలవేణి వైపు చూసింది. మాల కడుతోన్న ఆమె కుడి చేతి మీద చిన్న నీటి బొట్టు. మాధవి కళ్ళెత్తి చూసింది. నీలవేణి కళ్ళ నుంచి నీళ్లు బొట్లుగా కారుతున్నాయి. నీలవేణి! మాధవి ఆమె చేతి మీద తన చెయ్యుంచి గాబరాగా పిలిచింది. నీలవేణి పూలమాల పక్కన పెట్టి చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది మాధవి. ఏం లేదు, చెప్పు. నేను నీకు అక్కను కదా, చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది కాదు, గబగబా తల ఊపుతూ అంది నీలవేణి. మరెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క. అక్క అని పిలిచాక అబద్ధం చెప్పకూడదు, చెప్పు. గొంగురు పోయిన గొంతుతో అంది. ఈ ఇల్లు, బాబు, అయ్యగారు, అమ్మగారు ఇదంతా వదులుకుని ఎక్కడికో ఎవరితోటో బతకాలని వెళ్ళడమని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లాలని లేదక్క. మాధవి అమ్మయ్య అన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకునంది. పిచ్చిదానా, కనిపించిన తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన వాళ్లను కూడా వదిలి అత్తగారింటికి వెళ్లాల్సిందే ఆడపిల్లలు. అలాంటిది ఏదో కొంతకాలం వీళ్ళింట్లో ఆశ్రయం పొందిన నీకు వాళ్ల పట్ల అంత మమకారం, ఆపేక్ష ఉంటే ఎలా? తప్పదు. కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో నాకేం తెలీదు. నాకు నలుగురిలో మాట్లాడడం, ప్రవర్తించడం కూడా రాదు. అదే వస్తుంది. 4 రోజులు వాళ్లతో గడిపితే నీకెలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలుస్తాయి. అదేం కోర్సా, చదువుకోవాలి, బట్టి పట్టాలి అనుకోవడానికి? కానీ ఏంటో అంది నీలవేణి నిరాశగా. అంతా నీ భయం. ఇది నీకే కాదు, పెళ్లి చేసుకునే అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది. కాబట్టి అంతా మరిచిపోయి హాయిగా ఆనందంగా ఉండు. తల ఊపింది నీలవేణి. మళ్ళీ మాల చేతికి తీసుకుని ఇంకా కొన్ని పూలు కట్టి ఆ మాల మాధవికిచ్చింది. పద అంటూ లేచింది మాధవి. పెళ్లి వారమనగా జరిగింది ఆ సంఘటన. కృష్ణస్వామి రోజులాగే ఆ రోజు కూడా 5ంటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానానికి వెళ్ళాడు. ఇంతలో హఠాత్తుగా వినిపించింది ఆయన గొంతు, అమ్మా అంటూ గట్టిగా. అప్పటికే తాను లేచి వాకలి ఊడుస్తున్న నీలవేణి ఆయన పిలుపుకి చీపురు కింద పాడేసి ఒక ఉదుటున పెరటివైపు వెళ్ళింది. కృష్ణస్వామి బాత్రూంలోకి వెళ్లబోతూ జారిపడ్డాడేమో. ఆ పడ్డం సిమెంటు తొట్టి మీద పడ్డాడు. నీలవేణి పరిగెత్తుకుని వెళ్లి ఆయన్ని లేపి కూర్చోబెట్టింది.
మళ్ళీ వెనక్కి పైకి చూస్తూ గట్టిగా పిలిచింది. అమ్మగారు, వేణుబాబు గారు. ఆ పిలుపుకి అప్పుడే మెలకు వచ్చిన తాయారమ్మ కంగారుగా లేచి కూర్చుంది మంచం మీద. నీలవేణి స్వరం మరోసారి వినిపించడంతో బలవంతంగా మంచం దిగి మోకాళ్ళు పట్టేసినట్టయి కుంటుకుంటూ పెరటివైపు వెళ్ళింది. ఏమైందే? గట్టిగా అడిగింది. అయ్యగారు పడిపోయారమ్మా, ఏడుపు గొంతుతో అంది నీలవేణి. అయ్యో, పడ్డారా? కంగారుగాని గట్టిగా వేణు అని అరిచింది ఆవిడ. ఆమె పిలుపుకి వేణు ఉలికిపడి లేచాడు. గబగబా బాల్కనీలోకి వచ్చి చూడగానే బాత్రూం వైపు వెళ్లే చోట వాష్ ఏరియాలో సిమెంట్ తొట్టి దగ్గర నిస్సహాయంగా కూలబడిన కృష్ణస్వామి, కన్నీళ్లతో ఆయన పక్కనే నిలబడ్డ నీలవేణి, నడవలేక ఆయన వైపు నడుస్తోన్న తాయారమ్మ కనిపించారు. గబగబా మెట్లు దిగి ఒక్క అంగలో వచ్చి తండ్రిని 2 చేతులతో లేవనెత్తాడు. ఆయన తన 2 చేతులు వేణు భుజం మీద వేసి కుంటుకుంటూ నడుస్తూ వసారాలోకి వచ్చాడు. అప్పటికే నీలవేణి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి ఒక కుర్చీ తెచ్చి అక్కడ వేసింది. దెబ్బ తగిలిందా నాన్నగారు? ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతూ అడిగాడు వేణు. తగిలినట్టుందిరా, నడుం దగ్గర కలుకుమంటోంది, లేవలేకపోతున్నాను. ఇప్పుడే డాక్టర్ దగ్గరకు వెళదాం నాన్న, నేను బట్టలు మార్చుకుని కారు బయటికి తీస్తాను అంటూ వేణు చకచక వెళ్లి బట్టలు మార్చుకుని కారు బయటికి తీశాడు. తిరిగొచ్చి ఆయన్ని పట్టుకుని లేపి తాయారమ్మ సాయంతో జాగ్రత్తగా కారు దాకా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. నేను కూడా వస్తానురా అంది తాయారమ్మ. ఎందుకమ్మా, నేను చూపించి తీసుకొస్తాను, కంగారం లేదు, పెద్ద వయసు కదా, వేడుకుంటుంది, తగ్గిపోతుందిలే అంటూనే కారు స్టార్ట్ చేశాడు. దాదాపు గంట తర్వాత వేణు ఫోన్ చేశాడు. తాయారమ్మ మాట్లాడింది. నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా, 2 రోజులు ఉండాలన్నారు డాక్టర్ అంటూ తను చెప్పడంతో ఆవిడ గాబరా పడిపోయి ఏడవసాగింది. నీలవేణికి ఆవిడ దుఃఖం చూస్తుంటే తనకి బాగా దుఃఖం వచ్చింది. ఏడవకండి అమ్మగారు, అయ్యగారికి తగ్గిపోతుంది, భయపడకండి అంటూ తనకి తోచిన విధంగా ఓదార్చడానికి ప్రయత్నించసాగింది. సుమారు 9 దాటుతుంటే తాయారమ్మ సూచనతో మాధవికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏమైంది పిన్నిగారు, ఎలా పడ్డారు, అసలేమైంది అంటూ వచ్చింది మాధవి. నీలవేణి జరిగింది చెబుతుండగా వేణు వచ్చాడు. ఏం జరిగింది వేణు, డాక్టర్ ఏమన్నారు అడిగింది మాధవి. వేణు ఏం లేదన్నట్టు తలుపుతూ నడుం దగ్గర ఎముక జరిగిందట, ఎక్స్రేలు ఈసీజీలు అవుతున్నాయి అన్నాడు. ఈసీజీ దేనికి? ఆశ్చర్యంగా చూసింది మాధవి. వయసు కదా, పెద్దవారు, ఏం జరగకూడదని ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తారు, నీకు తెలియదేముంది మాధవి అంటూ మాధవి ముఖంలోకి చూశాడు. అప్పుడే మాధవి కూడా వేణువైపు చూడడంతో అతని సైగను అర్థం చేసుకున్న దానిలా అప్పటికి ప్రశ్నల పరంపర ఆపేసింది. కాసేపయ్యాక తాయారమ్మ పూజ చేసుకోవడానికి నీలవేణి వంటగదిలోకి వెళ్లడంతో వేణు మాధవికి చెప్పాడు. నాన్నకి మైల్డ్ హార్ట్అటాక్ వచ్చింది, అలా పడిపోవడంతో బయటపడ్డట్టున్నారు. కారులో వెళ్తుండగా సడన్ గా గుండె చేతితో పట్టుకున్నారు, ఒళ్ళంతా చెమట పట్టేసింది, నాకు చాలా భయం వేసింది. లక్కీగా డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు, వెంటనే ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకున్నారు, ప్రస్తుతం ఓకే, పడుకున్నారు. అయ్యో, ఎంత పని జరిగింది వేణు, బాధగా అంది మాధవి. ఏం చేస్తాం, నిట్టూర్చాడు వేణు. ఆ తర్వాత వేణు ఆఫీస్కు సెలవు పెట్టడం, మాధవి కూడా వేణుతో వెళ్లి కృష్ణస్వామిని చూసి రావడం, ఇదంతా జరగడంతో తాయారమ్మకి తెలిసిపోయింది ఆయనకి హార్ట్అటాక్ వచ్చిందని. ఆవిడ ఏడుపు మొదలు పెట్టింది. మీరేం భయపడకండి పిన్నిగారు, ఆయనకేం కాదు, క్షేమంగా వస్తారు అంది మాధవి ఆవిడ్ని ఓదార్స్తూ. ఏమో తల్లి, ఆ 7 కొండల వాడి దయ, ఆయన క్షేమంగా ఉండాలి. ఉంటారన్నానుగా, నా మాట నమ్మండి అంది మాధవి అభిమిస్తున్నట్టుగా. అయితే ఆమె మాట నమ్మేలోపలే ఆయనకి మరోసారి అటాక్ రావడం, క్షణాల్లో ఆయన ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోవడం జరిగింది. కళ్యాణం జరగాల్సిన ఇంట్లో విషాదం కమ్ముకుంది. కృష్ణస్వామి జీవితంలో మొదటిసారిగా అస్వస్థుడై హాస్పిటల్ పాలు కావడం, అదే ఆఖరిసారయ్యి శాశ్వతంగా కన్నుమూయడం జరిగిపోయింది. మాధవిని, తాయారమ్మని, నీలవేణిని ఓదార్చడానికి వేణు చక్రవర్తి గాంభీర్యం నటించాల్సి వచ్చింది. కాని వేణు గుండెల్లో బడబాగ్ని రాగలసాగింది. నాన్న లేరు అని తలుచుకుంటే అతనికి ప్రపంచం శూన్యంగా అనిపించసాగింది. నాన్న లేరా? మరోసారి అలా పదే పదే తనని తాను ప్రశ్నించుకుంటూ కన్నీళ్లు కార్చలేక, గుండెల్లో సుడులు తిరుగుతోన్న సుడిగుండాలను తట్టుకోలేక సొమసిల్లి పడిపోయాడు. వేణుతో దగ్గరుండి కార్యక్రమాలు జరిపించాడు చక్రవర్తి. మాధవి కొంచెం మనసు దిటవు చేసుకుని తాయారమ్మకి తానే ఓ తల్లై ఓదార్చసాగింది. ఎవరు ఎలా ఎంతగా ఓదార్చినా 40 ఏళ్ల వైవాహిక జీవితంలోని అనుబంధాన్ని 24 గంటల్లో మరిచిపోవడం సాధ్యమా? అలా సాధ్యమైతే ఈ అనుబంధాలకు అర్థమేంటి అనుకున్నాడు చక్రవర్తి. వారం రోజుల్లో జరగాల్సిన నీలవేణి పెళ్లి వాయిదా పడిందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తు రాలేదు.
పెళ్లివారు ఫోన్ చేస్తే తప్ప. విషయం తెలిసిన పెళ్లివారు వెంటనే వచ్చారు. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తిండి నీళ్లు లేక కన్నీళ్లతో వేదనతో చిక్కి శల్యమైపోయింది తాయారమ్మ 10 రోజులకే. ఇప్పుడే మళ్ళీ నీలవేణి పెళ్లికి ముహూర్తం పెట్టి ఆమెని సగౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడానికి ఎవరూ లేరు. తండ్రిలా ఆదరించిన కృష్ణస్వామి కనుమరుగయ్యాడు. తల్లిలా అక్కును చేర్చుకున్న తాయారమ్మ పుట్టెడు దుఃఖంతో గుండెల్లో సప్త సముద్రాలను నింపుకుంది. వేణుకి తన గురించి తానే ఆలోచించుకునే శక్తి కూడా నశించిపోయింది. బాబుని చూసుకుంటూ తాయారమ్మని కళ్ళలో పెట్టుకుని కాపాడుతూ మధ్య మధ్య గుండె పగిలేలా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది నీలవేణి. మాధవి దాదాపు ప్రతిరోజు బాబుని స్కూల్కి, చక్రవర్తిని బ్యాంకుకు పంపించి తాయారమ్మ దగ్గరే ఉంటోంది. తనకు చేతనైన విధంగా ఆవిడికి ధైర్యం చెబుతూ, నచ్చచెబుతూ, దగ్గరుండి భోజనం తినిపించడం, కాసేపు పిల్లల కబుర్లు చెబుతూ ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ సాయంకాలం వరకు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉంటోంది. ఇప్పుడు ఇంట్లో పని, బాబు పని, వంట పని మొత్తం నీలవేణి భుజస్కంధాలపైన పడింది. దానికి తోడు విషాదం మూర్తి భవించి నిద్రాహారాలకు దూరమైన తాయారమ్మ బాధ్యత. వేణుకి క్యారేజ్ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. డ్రైవర్ తీసుకెళ్లి కారులో పెట్టేస్తాడు. నెల రోజులు గడిచి మొదటి నెల మాసికమయ్యాక వేణులో కొద్దిగా మార్పు వచ్చింది. తాయారమ్మ కూడా ఏడుస్తూ పడుకోకుండా లేచి తిరగడం, మధ్య మధ్య వంటగదిలోకొచ్చి వేణుకి ఏం కావాలో చూడడం, ఎక్కువసేపు పూజ చేసుకోవడం చేస్తోంది. మధ్యాహ్నం నీలవేణి ఆవిడ తింటేనే తాను తింటానని అన్నం తినకుండా మారం చేస్తుండడంతో తప్పనిసరిగా ఎంగిలి పడుతోంది. ఇదివరకు మధ్యాహ్నాలు కాసేపు పడుకునే ఆవిడ ఇప్పుడు అలా కూర్చుని శూన్యంలోకి చూడడం, లేదంటే బాబా జీవిత చరిత్ర తీసుకుని పారాయణ చేస్తూ కూర్చోవడం, లేదంటే జపమాల తీసుకుని జపం చేసుకోవడం చేస్తోంది. ఇదివరకులా నీలవేణితో ఆ కబురు ఈ కబురు చెప్పడం లేదు. బాబుతో కాసేపు ఆడుకుంటుంది. వాడు ఇప్పుడు ఆవిడ దగ్గరే పడుకుంటున్నాడు. ఆ ఒక్క మార్పు నీలవేణికి బాధ కలగజేసింది. వాడు పక్కన లేకపోతే నీలవేణికి ఏదో లోటుగా అనిపించసాగింది. తనకు తోచిన కథలేవో చెబుతూ వాడిని నిద్రపుచ్చి నిద్రపోతున్న వాడి ముద్దుమొహం చూస్తూ ఏదో అలౌకిక ఆనందం పొందుతుండేది. అదిప్పుడు దూరమైంది. ఏదో ఒంటరితనం, దిగులు కమ్మేసాగింది. కృష్ణస్వామి మరణంతో నీలవేణిలో అనూహ్యమైన అభద్రతాభావం చోటు చేసుకుంది. ఇంక నా భవిష్యత్ ఏంటి, నేనేం చెయ్యాలి, నేనెక్కడ ఉండాలి అనే ఆలోచనలు ఆమెను కుదిపేస్తున్నాయి. పగలంతా ఆ పని ఈ పని చేసుకుంటూ ఆలోచనలు తరిమేస్తున్నా రాత్రి కాగానే ఒంటరితనం భూతంలా భయపెట్టసాగింది. ఆమెకి పెళ్లి వాయిదా పడిందన్న దిగులు కాని బాధ కాని లేదు. కాని తన భవిష్యత్తు గురించిన ఆలోచనలు మొదటిసారిగా ఆమె మనసులో నిండిపోయి అశాంతి కలగజేస్తున్నాయి. తండ్రిలాంటి కృష్ణస్వామి మరణించడం, తాయారమ్మ విషాదంలో పడిపోవడంతో ఆమెకి ఇదివరకటి ఆప్యాయత, అభిమానం లభించడం లేదు. ఇప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. కానీ ఏదో కోల్పోయిందనిపిస్తోంది. కొత్తగా ఈ మధ్య నీలవేణికి వేణు పట్ల సానుభూతి కలగసాగింది. ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. తనని ఏమీ అడగడు. అతనికి ఏం ఇష్టమో ఏం చెయ్యాలో తనకి తెలియదు. ఈ నేళ్లల్లో వేణుతో తను మాట్లాడిన మాటలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటిది మీకేం కావాలి, ఏం చేయను అని అడిగే సాహసం ఆమెకి లేదు. తననేమీ అడగడు. అతనికి ఏమిష్టమో ఏం చెయ్యాలో తనకి తెలీదు. అలాని ఏదో ఒకటి తింటాళ్లే నాకెందుకు అని కూడా అనుకోలేకపోతోంది. అందుకే రాత్రి డిన్నర్కి మాత్రం ప్రత్యేకంగా వంట చేయడం, అన్నీ టేబుల్ మీద అమర్చి కొంచెం దూరంగా తలుపు చాటున నిలబడి అతను తినేటప్పుడు పరిశీలించడం, ఏదన్నా వెతుకుంటున్నట్టు కనిపించగానే గబుక్కున వెళ్లి అందించడం చేస్తోంది. అలా చేయడంలో ఆమెకేదో ఆనందం కలుగుతోంది. ఆ ఆనందంలో కృతజ్ఞత తప్ప మరో భావం లేదు. ఏది ఏమైనా నీలవేణి సేవలు ఆ ఇంటికిప్పుడు కావాలి. ఆ మనుషులకే ఆమె అవసరం ఉంది. అందుకే ఆమె పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒక్క మాధవి మాత్రమే మధ్య మధ్య అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ అమ్మాయి జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోయింది, ఎవరూ ఈమె సంగతి ఆలోచించరా అనుకుంటుంది. మళ్ళీ తనకు తానే ఆలోచించడానికి ఏముంది, పెళ్లి చేయాలి, అందుకు ముహూర్తం చూడాలి. కానీ ఇంట్లో అశుభం జరిగాక ఏడాది వరకు శుభకార్యం చేయకూడదంటారు. మరి ఏం చెయ్యాలి? అలా అనుకుంటుండగానే మాధవికి నెలలు నిండాయి. ఈసారి పురుడు తన చేత్తో పోస్తానన్న తాయారమ్మ ఇప్పుడు ఆ శక్తి లేనిదాల్లా నిస్సహాయంగా ఉంది. మాధవి తల్లొచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు మాధవి తాయారమ్మకి తనకు తోచిన విధంగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మనసు దిటవ చేసుకుని మామూలు ప్రపంచంలోకి రమ్మని వేడుకొంది.
అలాగే నీలవేణికి కూడా వేణు బాధ్యతలు, బాబు, తాయారమ్మల బాధ్యతలు అప్పగించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది. నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా తలూపి ఆమెకి వీడుకోలు పలికింది. ఇప్పుడు నీలవేణికి మరీ భయంగా అనిపిస్తోంది. ఎలా ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని కాపాడాలి? ఈ ఇంట్లో తన బాధ్యత ఏంటి? ఎంతవరకు? వంట చేయడం, బాబుకి తినిపించడం, కాయరమ్మని బ్రతిమాలి కొద్దిగా తినేలా చేయడం, వేణుకి క్యారియర్ సర్దివ్వడం. ఆ తర్వాత తను తినాలంటే భయం వేస్తోంది. తను తినేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తోంది. ఇంతకాలం ఇంట్లో ఎలా తిరిగినా వంటగదిలోకి వెళ్ళడానికి బెరుగ్గానే ఉండేది. ఇప్పుడు వంటగది మొత్తం నీలవేణి ఆధీనంలోకి వచ్చేసింది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అంతా అయోమయం. ఎలాగోలా వంట చేసేసి బయటపడిపోతుంది. వండిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇల్లంతా తిరుగుతూ ఏ పని చేసినా ఏమీ అనిపించదు. కానీ వంటగదిలోకి వెళ్ళేటప్పుడే ఎక్కడలేని వణుకు వస్తుంది. ఇంటి పనితో రోజంతా బొంగరంలా క్షణం కూడా ఖాళీ లేకుండా తిరిగేస్తుంటే ఏ బాధ ఉండదు. కానీ రాత్రి కాగానే ఏదో భయం, మరేదో దిగులు మనసంతా ఆవరించి నిద్ర కూడా తొందరగా పట్టడం లేదు ఈ మధ్య. ఇటీవల ఆమెలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో ఎంతకాలం ఈ ఇంట్లో ఇలా ఉండాలి, ఎంతకాలం ఉన్నా ఈ ఇంటికి తనేమీ కాదు అనే భావన ప్రధానంగా ఆమె మనసుని కుమ్మరి పురుగులా తొలిచేస్తోంది. రేపు తాయారమ్మ గారికి ఏమన్నా అయితే తన పరిస్థితి ఏంటి అనిపించగానే నిలువెల్లా వణికిపోతోంది. ఎవరితో ఈ విషయాలు చర్చించాలో, ఏం చెయ్యాలో తెలియడం లేదు. తనకి ఎవరు తన అనే వాళ్ళు లేరు. మనసులో ఉన్నదేదైనా పంచుకోవడానికి ఎవరూ లేరు. ఇంతకాలంగా కృష్ణస్వామి గారు ఉన్నప్పుడు ఇంటిల్లపాది తనను ఇంట్లో మనిషిగా చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు రాలేదు. ఇప్పుడు తాయారమ్మ కూడా మంచం పట్టడంతో ఆమెతో ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. మాధవైనా ఉంటే బాగుండేది. తను కొంచెం చదువుకునుంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. ఇప్పుడు తనేదన్నా చదువుకోవచ్చు. కొద్దిగా తెలుగులో రాయడం, చదవడం వచ్చు. పోనీ కుట్టుపనో ఇంకేదన్నా నేర్చుకుంటే. అలాంటి ఆలోచనలతో కొంతకాలం గడిచాక నీలవేణి ఏదో ఒక శుభక్షణం చూసి తాయారమ్మనే అడగాలని నిశ్చయించుకుంది. కానీ అలాంటి క్షణాలు ఎన్నొచ్చినా అడగడానికి ఆమెకి ధైర్యం మాత్రం చాలలేదు. నీలవేణికి జీవితం అలా పరాధీనంగా గడిచిపోతుండగానే మరి కొంతకాలం గడిచింది. ఈలోగా బ్యాంకులో వేణుకి పెళ్లివాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని కబురు చేశారు. వేణుకి ఏం చేయాలో తోచలేదు. చక్రవర్తి సలహా అడిగాడు, పెళ్లికొడుకు తొందరపడుతున్నాడని. నేను మాత్రం ఏం చెప్పగలను వేణు? మీ ఇంటి పరిస్థితి నీకే తెలియాలి. మీ అమ్మగారు మామూలు మనుషుల్లో పడి ఇది వరకులా పనిచేయగలిగితే ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసి పంపించేయడం మంచిది. ఎందుకైనా మంచిది, మీ అమ్మగారిని అడుగు అన్నాడు. వేణు ఆ రోజే తాయారమ్మని అడగడానికి ఆవిడ గదిలోకి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి స్తంభించిపోయాడు. తాయారమ్మ తలని ఎడంచేత్తో పైకెత్తి మంచానికి ఆనించి కూర్చోబెట్టింది నీలవేణి. ఆవిడ ఒడిలో దిండు పెట్టి దానిమీద సగ్గుజా ఉన్న స్టీలు బౌలు పెట్టి స్పూన్తో తాగిస్తోంది. ఆవిడ నీరసంగా కళ్ళు మూసుకుని కొద్దిగా నోరు తెరిచి బలవంతంగా తాగుతోంది జావా. ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ అలా చూశాక వేణుకి మతిపోయింది. ఆమెకేమైంది? ఆందోళనగా అనుకున్నాడు. అప్రయత్నంగా అనేశాడు. అప్పుడు నీలవేణి తల తిప్పి వేణువైపు చూసింది. కంగారుగా చూపులు తిప్పేసుకుని, అమ్మగారికి వాంతులవుతున్నాయి అంది. ఎప్పటినుంచి అడిగాడు. ఈ రోజు ఉదయం నుంచే. వేణుకి ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు. ఓపిక లేనిదాల్లా నిస్సత్తుగా ఓ పక్కకి తలవాల్చి కూర్చుంది. ఆ క్షణంలో అతనికి ఒకటే అనిపించింది. ఈ పరిస్థితుల్లో నీలవేణిని ఈ ఇంటి నుంచి బయటికి పంపకూడదు. పంపిస్తే తను చాలా తప్పు చేసిన వాడు అవుతాడు. వెంటనే సెల్ తీసి పెళ్ళికొడుకి అతని తల్లిదండ్రులకి సారీ చెప్పాడు. అయితే ఆ సారీ ఫలితం 2 రోజుల తర్వాత తెలిసింది. ఆ కుర్రాడు బ్యాంకులో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి వేణు భార్యతో అభిప్రాయ భేదాలొచ్చి ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటోందని, అందుకే తన సుఖానికి సంతోషానికి నీలవేణిని వాడుకుంటున్నాడని, ఆమెకు పెళ్లి చేసి పంపిస్తే తన ఆటలు సాగవు కాబట్టి ఏదో వంకతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని. ఏం వేణు, బాధ్యతలు లేకుండా ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదోయ్. లక్కీ ఫెలోవి అని కొందరు మిత్రులు వెటకారంగా నవ్వుతుంటే వేణుకి ఈ విషయాలు తెలిసాయి. అది విన్న వేణు ఉగ్రుడైపోయాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం అయింది. బ్యాంకులో సెలవు చీటీ పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది. వేణు విసురుగా వంటగది గుమ్మంలోకి వెళ్లి నిలబడి గట్టిగా అన్నాడు, నువ్వు రేపు నీ పెళ్లికి రెడీ అవ్వు. నీలవేణికి అంత అకస్మాత్తుగా అతను అలా ఎందుకన్నాడో అర్థం కాక తెల్లబోయి చూడసాగింది. అర్థం కాలేదా? నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు. రేపు గుళ్ళో నీ పెళ్లి చేసేస్తాను. వెళ్ళిపో ఇంకా. చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. కన్నీళ్ల మధ్య వణుకుతున్న పెదాలతో అంది, ఎందుకు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తప్పు లేదు, రైటు లేదు. నీ పెళ్లి చెయ్యాలి నేను. అయినా సంబంధం కుదిరాక నీ కోసం ఏళ్ల తరబడి ఎవరు ఎదురు చూస్తారు? నీలవేణి తల వంచుకుని శిలలా నిలబడిపోయింది. రేపెట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి చేసేయాలి. ముహూర్తాలవి నాకు తెలియవు. దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంతే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బ్యాంకుకు వెళ్లిన వేణు మధ్యలో ఎందుకొచ్చాడో, అంత అకస్మాత్తుగా తన పెళ్లి అని ఎందుకు నిర్ణయించాడో అర్థం కాని నీలవేణి వెరిదాల్లా నిలబడిపోయింది. వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అతని ప్రవర్తనకి మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవిచ్చిన నెంబరు గుర్తుకొచ్చి ఆమెకు ఫోన్ చేయడం కోసం మెట్లు దిగి హాల్లోకి వచ్చింది. అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తాయారమ్మ గదిలోంచి నీలవేణి అన్న పిలుపు. ఆవిడికి భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది. అర్చనని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రాజెక్టుకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఖమ్మం జిల్లాలో భద్రాచలం వేశారు. తనదంటూ పెద్దగా సామాను లేకపోవడంతో కష్టపడకుండానే ఆమె రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లాకి ప్రయాణమైంది. శ్రీపతితో పాటే మిగతా స్టాఫ్ అందరూ కూడా ఆమెకి ఘనంగా వీడుకోలు పలికారు. అక్కడి నుంచి వచ్చేస్తుంటే అర్చనకి కళ్ళు చెమర్చాయి. అందరూ కూడా తనంటే ప్రాణం పెట్టిన వాళ్లే. ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, హెరాస్ చేయడం వంటిది చేయని అర్చనంటే అందరూ అభిమానం చూపించారు. ఆమె లాంటి ఆఫీసర్ రాదని అనిపించింది అందరికీ. అర్చన స్టెనో తను స్వంతంగా చేసిన అందమైన జరీ వరకు క్రేప్ చీర బహుమతిగా ఇస్తూ అంది, మీరు నన్నెప్పటికీ గుర్తించుకోవాలని ఇస్తున్నాను మేడం, ప్లీజ్ కాదనొద్దు. అర్చన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆ అభిమానానికి. చాలా థ్యాంక్స్. నేను ఎక్కడున్నా ఏం కావాలన్నా మీరు రావచ్చు. ఎప్పటికీ మీ అందరి అభిమానం మర్చిపోను అంది. థ్యాంక్ యూ మేడం అంది స్టెనో. మీరు నాకు సోదర ప్రేమ అందించారు శ్రీపతి గారు. మీ సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మర్చిపోను అంది శ్రీపతితో. శ్రీపతి కృతజ్ఞతగా చేతులు జోడించాడు. ఖమ్మం వాతావరణంకి రాజమండ్రి వాతావరణానికి చాలా తేడా కనిపించింది. ఖమ్మంలో ఎందుకో వేడిగా అనిపించింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలెక్టర్ని కలిసింది. ఆవిడ పేరు హరిణి. ఎంతో అందమైన యువతి. డైరెక్ట్ గా ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ఖమ్మం వచ్చింది. అర్చనతో స్నేహంగా మాట్లాడింది. మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి, ఫీల్ ఫ్రీ అంది స్నేహంగా. రాజమండ్రిలో అర్చన అనుభవాలు అడిగి తెలుసుకుంది. ఇద్దరు వారి వారి విద్య, వృత్తి గురించిన విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో పిఏ కలెక్టర్ మీటింగ్కి వెళ్లాలని గుర్తు చేయడంతో హరిణి మరోసారి అర్చనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి మీటింగ్కి వెళ్లిపోయింది. ఆవిడ వైభోగం చూసిన అర్చన మనసులో ఒక క్షణం నాకు ఈరోజు ఎప్పుడొస్తుందో అనుకుంది. వెంటనే అంతరాత్మ త్వరలో అని సమాధానమిచ్చినట్టు అనిపించి నవ్వుకుంది. మాధవి పాపాయినెత్తుకుని 3వ నెలలో పుట్టింటి నుంచి వచ్చేసింది. వస్తూనే తాయరమ్మ ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళింది. ఆవిడ్ని చూడగానే మాధవి కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. శుష్కించిన దేహం, జీవకళ కోల్పోయిన వదనం. మాధవిని చూస్తూనే ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. పాపాయి కోసం శుష్కించిన చేతులు చాచింది. జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టి ఆవిడ పాదాలకు నమస్కరించింది మాధవి. అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ ఎప్పుడొచ్చావక్క అంటూ జావగిన్న టీపై మీద పెట్టి ఆత్రంగా కౌగులించుకుంది. బాగున్నావా వేణి? ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. దుఃఖం పిగులొచ్చింది. మౌనంగా తలూపింది బాగున్నాను అన్నట్టు. మాధవి ఆమె వీపు మీద చేత్తో మృదువుగా నిమిరింది. అలా నిమరడంలో ఒక చల్లని ఓదార్పు, ఒక అభయం కనిపించినట్టు అనిపించి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ తాయారమ్మకి జావ తాగించడానికి పూనుకుంది. ఆవిడ చేతుల్లోంచి పాపాయినందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాప మొహం వైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి. తాయారమ్మ మంచం మీద వెనక్కి వాలి గోడని ఆనుకుని కూర్చుంది. మంచం చివరగా కూర్చుని జావగిన్నె ఆవిడ చేతికందించి జారిపడకుండా కళ్ళతోటే కాపాడుతూ ఆవిడ వైపే చూస్తూ కూర్చుంది నీలవేణి.
జావెందుకు? లంచ్ టైం కదా, అన్నం తినడం లేదా? అడిగింది మాధవి. ఒక ముద్ద తిన్నా అరగడం లేదక్క, నీలవేణి సమాధానం చెప్పింది. ఆవిడ కర్మ అన్నట్టుగా కుడి చేత్తో సన్నగా నుదుటి మీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి. మాధవి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడంవైపు వచ్చి కొద్దిగా ఉంగి తాయారమ్మ భుజం మీద ఓదార్పుగా చేయి వేసి మృదువుగా అంది. మీరు త్వరలో అన్నం తింటారు, నేనొచ్చాగా చూసుకుంటాను. నీలవేణి మనసు కలుక్కుమంది. అంటే తన ఆవిడను సరిగ్గా చూడడం లేదా? తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఆవిడికి పొళ్ళు తోమడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా సాగుతూ ఒక యంత్రంలా చేస్తోన్న సేవలన్నింటి సంగతి ఏంటి? మాధవి అలా అనడం చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా ఖాళీ అయిన జావుగిని తీసుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పని మనిషిని, జీతం భత్యం లేని పని మనిషిని అనే భావన కలిగింది. వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్ది క్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడనానుకొని ఏడుస్తూ నిలబడిపోయింది. మాధవిని చూడగానే ఎంతో ఆత్మీయురాల్ని చూసినట్టు అనిపించింది. ఈ 3 నెలలుగా తను పడిన మానసిక వేదనకి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది. కాని ఇదేంటి, మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది. మాధవి మారిపోయిందా? ఇదివరకులా లేదా? తనని పని మనిషిలా చూస్తోందా? ఇంకా ఎంతకాలం తని ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుంది అనుకుంటోందా? అయితే తనే ఊరికే తినడం లేదే, గొడ్డు చాకరీ చేస్తోంది. తనకి ఈ చాకరీకి లభిస్తోన్న ప్రతిఫలం ఏంటి? నెలకి జీతం ఇస్తున్నారా? జీతం. నీలవేణికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తన ఇంటికొచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ రోజు బ్యాంకు కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ దీని మీద నెలకి వడ్డీ వస్తుంది, అది నీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది, నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. అదే పాస్బుక్. అవును, ఆ డబ్బు ఏమైంది? మళ్ళీ తను ఆ మాటే మర్చిపోయింది. ఇన్నేళ్ల తన పని మనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా, తను ఏమన్నా చేసుకోవచ్చు. ఆ డబ్బు అడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏం వ్యాపారం చేయాలి? చీరల వ్యాపారం, గాజుల వ్యాపారం, ఇంకా ఇంకా. వేణి ఉలిక్కి పడింది. మాధవి లోపలికొచ్చింది. గోడ నానుకుని నిలబడిన నీలవేణిని, ఆమె చెంపల మీద కన్నీటి చారికలను చూసి నివ్వెరపోయింది. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్క క్షణం కూడా ఆగకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురుమంది నీలవేణి. మాధవి కంగారుగా అడిగింది. అరెరే వేణి, ఏం జరిగింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఏంటి, ఏమైంది? నీలవేణి మాట్లాడలేదు. దుఃఖం ఆమెని మాట్లాడనివ్వలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలు ఉండిపోయింది. తర్వాత మాధవి భుజం మీద నుంచి కదిలి చెంగుతో మొహం తుడుచుకుంది. అయినా వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు. ఏం జరిగింది నీలవేణి? అడిగింది మాధవి. ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఈ 3 నెలల నుంచి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనని చూడగానే ఎమోషనల్ అయ్యిందేమో అన్నట్టుగా ఆమె వైపు సానుభూతిగా చూస్తోంది. బాధపడకు వేణి, నేనొచ్చానుగా, అన్నీ సెటిల్ చేస్తాను. నువ్వు కొంచెం వేణుని కూడా అర్థం చేసుకోవాలి. పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా? నీలవేణి ఏం మాట్లాడలేదు. నాకు కొంచెం కాఫీ ఇస్తావా? అడిగింది మాధవి. నీలవేణి చటుక్కున అక్కడి నుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి. మాధవి నీటుగా అద్దంలా సర్దున్న వంటగది చూస్తూ, నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఈ ఇంటి గది ఏంటి? పెద్ద దిక్కుగా అందర్నీ క్రమశిక్షణలో పెట్టిన పెద్దాయన కృష్ణస్వామి గారు చనిపోగానే ఈ ఇంట్లో కళా కాంతి పోయాయి. తాయారమ్మగారు అలా అవడంలో భర్తని కోల్పోయిన దిగులేనా, లేక ఆవిడికి ఏదన్నా శారీరక అనారోగ్యం ఉందా, లేక పెరుగుతున్న వయసా? ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? ఆవిడ అలా ఉంటే వేణు సంగతేంటి? వేణు పెళ్లి సంగతేంటి? అర్చన విడాకులిస్తేనే గాని వేణుని చేసుకోవడానికి ముందుకు రారు. వేణు అవివాహితుడని అబద్ధం చెప్పాలన్నా కళ్ల ముందు కనిపిస్తున్న కొడుకు మాట ఏంటి? వాణ్ణెవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో ఆ అమ్మాయిలు తెగించి చెబుతున్నారు, భర్త తాలూకా బంధువులెవరూ ఇంటి మీద పడద్దని, అత్త మామలు కూడా విడిగా ఉండాలని. అలాంటి వాళ్ళు సవితి కొడుకుని చూసుకుంటారా? పోనీ వాణ్ణి తను పెంచుకున్న విడాకులాకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు? నీలవేణి భవిష్యత్ ఏంటి? కుదిరిన సంబంధం పోయింది, ఇప్పుడెలా? అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి. ఆమె దగ్గర సంతకాలు తీసుకురావాలి. ఆ పని వేణు ఎలాగూ చేయడు, తనే పూనుకోవాలి. చక్రవర్తితో మాట్లాడాలి. అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది. వెళ్ళాలి, కలవాలి. ఎలా? ఇకపోతే నీలవేణికి సంబంధం చూడాలి. పేపర్లో ప్రకటనిస్తే? అవును,
ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్లో వేస్తే అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. నీలవేణి మొహం కడుకుని వచ్చింది. ఎర్రగా కందిపోయిన చెంపలు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు. నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుంది అనుకుంది మాధవి ఆమె వైపు తదేకంగా చూస్తూ. నీలవేణి ఆమె చూపులకి పలచగానవి కాఫీ డికాషన్ చిన్న గిన్నెలోకి పంపి పాలు పోస్తోంది. మాధవి మారలేదా? తనే అపార్థం చేసుకుందా? నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్టయింది. కాఫీ కప్పులో పోసి నొరగొచ్చిందాకా కలిపి మాధవ్ వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది. బాబు ఎలా ఉన్నాడక్కా? అడిగింది. బాగున్నాడు. వేణి, అన్నట్టు రిత్విక్ పేచి పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడా? అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ. వెళ్తున్నాడు, కానీ ఆగిపోయింది నీలవేణి. ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తుకొచ్చింది. స్కూల్ నుంచి వస్తూనే నీలవేణి దగ్గరకొచ్చి, నీలవేణి, నా అమ్మ ఎక్కడుంది అన్నాడు రిత్విక్. నీలవేణి ఊహించని ఆ ప్రశ్నకి నిర్ఘాంతపోయి కలవరపడింది. చెప్పు, అమ్మెక్కడా అన్నాడు. అమ్మా అమ్మా నీలవేణి కంగారు పడుతుండగా అప్పుడే వేణు అడుగు పెట్టాడు. రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, అమ్మ కావాలి నాకు అన్నాడు. వేణు ముందు కంగారు పడ్డాడు. వాడేం అడుగుతున్నాడో అర్థం కాలేదు. రిత్విక్ మళ్ళీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ, డాడీ, డాడీ, వేర్ ఈజ్ మమ్మీ? ఐ వాంట్ మమ్మీ. చెప్పు డాడీ, మమ్మీ జేజీ దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతుంటే లాగి వాడి వీపు మీద కొట్టి, డర్టీ ఫెలో, నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో, వేదవ ప్రశ్నలు వేదవల్లరి, వెళ్ళు అంటూ వాడి వీపు మీద 2 చేతులు వేసి కాయరమ్మ గదివైపు నెట్టాడు. వాడు కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తుంటే నీలవేణి గబుక్కుని వెళ్లి వాడిని ఎత్తుకుని బుజ్జగించసాగింది. వేణు వెంటనే నీలవేణి వైపు ఆగ్రహంతో చూసి, నువ్వు నేర్పిస్తున్నావా వీడికి అవన్నీ అంటూ మండిపడ్డాడు. ఊహించని ఆ అపవాదుకి నీలవేణి నిశ్చేష్టురాలైపోయింది. వేణు రిత్విక్ వైపు చూస్తూ, నీకెందుకురా అన్ని విషయాలు? చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు. డాడీ, నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది, నాకు లేదు, ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు. నీలవేణి ఇంకా అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయింది. రిత్వి వెక్కుతూ, నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణి అంటూ పదే పదే అడగడంతో వాణ్ణి ఆ సంఘటన నుంచి, ఆ ఆలోచన నుంచి మరల్చడం ఆ రోజు చాలా కష్టమైపోయింది. మాధవికి ఆ సంఘటన చెబుతుంటే దుఃఖం పొంగొచ్చింది. అతి కష్టం మీద ఏడవకుండా జాగ్రత్త పడుతూ అంది నీలవేణి. పెద్దయ్య గారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక్క. నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేనేం చేశాను చెప్పు అంటూ మళ్ళీ దుఃఖం అడ్డుపడ్డంతో ఆగిపోయింది. మాధవి ఆమె తల మీద చేయి వేసి అంది, బాధపడకు, నేనొచ్చానుగా, అంతా సెటిల్ చేస్తాను. ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఇంటి మీదే. పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను, సరేనా అంది. నీలవేణి కన్నీళ్లతో తల ఊపింది. ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికొచ్చాడు. అతడిని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి. ఇదివరకటి కళలేదు మొహంలో, చిక్కిపోయాడు. కళ్ళలో దిగులు కనిపిస్తోంది. నవ్వు కూడా ఇదివరకులా పసిపాప నవ్వులా స్వచ్ఛంగా హాయిగా లేదు, పేలవంగా నవ్వుతున్నాడు. అతన్నిలా చూడగానే మాధవికి ఏడుపు వచ్చేసింది. తనలో తనే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది. తాయరమ్మ ఆరోగ్య విషయాలు, ఆవిడ డాక్టర్ వివరాలు అడిగి తెలుసుకుంది. నీలవేణి విషయం కూడా చర్చించింది. త్వరలోనే ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది. మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందంగా అనిపించింది వేణుకి. మనసంతా తెలియని నిశ్చింతతో నిండిపోయింది. పాపాయిని చూస్తూ అన్నాడు, నీ పోలికే మాధవి పాప అందంగా అవుతుంది. అంటే నేను అందంగా లేనా? సరదాగా అన్నాడు చక్రవర్తి. ఆ విషయం నా నోటితో ఎందుకురా చెప్పిస్తావు? వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు. చక్రవర్తి మాధవ్ వైపు చూస్తూ అన్నాడు, విన్నావా, నీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం? ఉన్నమాటంటే చిలిపిగా నవ్వింది మాధవి. నీ ఉద్దేశం నేను అందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు? ఏదో రాసిపెట్టుంది కదా, తప్పుతుందా? మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎలా ఉన్నా మాధవి లాంటి అమ్మాయి నీ భార్య కావడం మాత్రం నీ అదృష్టం రా. ఎస్, ఇట్స్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి. సర్లే లేవండి, భోంచేద్దాం అంది మాధవి. మాధవి చక్రవర్తిని ఒప్పించి పిల్లల్ని తీసుకుని భద్రాచలం బయలుదేరింది. కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాలవంచాలో ఆగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆపరేటర్ లైన్లోకి వచ్చి, హలో, ఎవరు కావాలండి మీకు అడిగింది. మాధవ్ అంది, మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి.
ఓ, ప్రాజెక్టు డైరెక్టర్ మేడం కావాలా? ఆమెకి ఇక్కడ నుంచి ఇవ్వలేనండి. పేషీ నెంబర్ ఇస్తాను, రాసుకోండి అంటూ పేషీ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకుని పేషీకి చేసింది మాధవి. అర్చన పిఏ ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా? అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు? అడిగాడతను. మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది. ఆవిడ ఫ్రెండ్ని, నా పేరు మాధవి. లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన మృదుమధుర స్వరం వినిపించింది. హలో, అర్చన హియర్. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. ఎంతైనా కలెక్టరు, ఎలా మాట్లాడాలి ఏంటి అర్థం కాలేదు. గొంతు సవరించుకుని నేను మాధవిని అంది. మధు. అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని. ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళు టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు, నువ్వేనా? మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ నేనే మాధవిని అంది. ఎలా ఉన్నావు? మాట్లాడవేం? అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది. గొంతు సవరించుకుంటూ అంది. అర్చన, బాగున్నావా? అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది. ఏంటే, ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావు? నాకేం, చాలా బాగున్నాను. ఇంతకీ ఎక్కడి నుంచి? మాధవి చెప్పింది. పాలవంచలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నెక్కడ ఎలా కలవాలి? ఎలా వస్తున్నావు? కారులో. ఓకే, నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరికి రండి. నేను అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా? అంటే? పాపాయికి 3 నెలలు. ఓ గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. థ్యాంక్ యూ. ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా? మీరు వచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది, అది అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ నీకోసం, సరేనా? థ్యాంక్స్. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వస్తున్నాను, బాయ్. అర్చన ఫోన్ పెట్టేసింది. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఊళ్ళోకి తీసుకుంటూ. బాబు వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి. మేడం గారి దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి, చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ. అనవసరంగా వాళ్ళ విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి. అదేంటండి అలా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. వేణుని చూస్తుంటే జాలేయడం లేదు? వేణు నా స్నేహితుడు, ఎందుకుండదు జాలి? కానీ ఏం చేయగలం? ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చేయలేకపోయామన్న ఆవేదన మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయకపోతే నా మీద నాకే కోపం వస్తుంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీదెంత మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెళదాం అంటూ పాపనెత్తుకుని లేచింది. చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి బాబు చెయ్యందుకున్నాడు. మన భోజనం సంగతి ఏంటి అడిగాడు మెట్లు దిగి తన పక్కగా వచ్చిన మాధవిని. అర్చన చూసుకుంటుంది అంది. చెప్పావా? ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వింది. భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పింది. కారు నెంబర్ చూసి కారు గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్లారు. అక్కడ అర్చన ఎదురు చూస్తోంది. ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా నీటుగా ఉంది. అర్చన అందంగా, హుందాగా, ఖరీదైన ఉపాడ చీరలో వచ్చి మాధవిని కౌగిలించుకుంది. సారీ, చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోని ఇక్కడికే రమ్మని ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. పర్వాలేదు, థ్యాంక్స్ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి.
అర్చన మాధవి చేతుల్లోంచి పాపనందుకుని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారు అంది. చక్రవర్తి నవ్వి ఓకే అన్నాడు. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా సాయంకాలమా? సాయంకాలం. షూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళదాం. ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమాస్తా వైపు చూసింది. అర్చన నవ్వి అంది 100%. అలాగే మేడం, ఈ లోపల కాఫీ చెప్పమంటారా? అర్చన మాధవి వైపు చూసింది. అవును, కాఫీ కావాలి అంది మాధవి. 3 కాఫీ, ఒక బోర్న్విటా అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు అడిగింది అర్చన. ఇప్పుడు మాకు పెద్ద సందేహం ఉంది, ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా? ఇదివరకులా? ఆగిపోయాడు. నేను మీతో ఇదివరకులా ఉన్నానా, వేరుగా ఉన్నానా గమనించి మీరెలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. సర్లే గాని నువ్విక్కడికి వచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి. 1 year కావస్తోంది. ఎలా ఉంది ఇక్కడ? రాజమండ్రిలో వరదలు, తుఫాను, చాలా అవస్థ పడ్డావేమో కదా? అది అవస్థ అనిపిస్తుంది కానీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మానసికంగా, శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవాధర్మం ఉంది, అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు, దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను. కష్టం కదూ, అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి. తప్పదు. అదే జాబ్ అంటే రొటీన్గా ఆఫీస్కొచ్చి ఫైల్స్ సంతకం చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు? అర్చన మాటలకి అభినందనగా చూసింది మాధవి. అర్చన పాప వైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి. ఇంతలో గుమస్తా కాఫీతో రావడంతో అర్చన అందరికీ కాఫీలిచ్చింది. అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. మాధవి భక్తిగా వేడుకుంది, అర్చనని వేణుని కలుపు తండ్రి, వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని. నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు. నా పిల్లల్ని, నా భర్తని చల్లగా చూడు నాయనా. అర్చక స్వామి ఎంతో శ్రద్ధగా మాధవి చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు. దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించాడు అర్చన పిఏ. అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయి విశ్రాంతిగా కూర్చుని టీవీలో వార్తలు చూస్తోంది. లోపల కడుగు పెట్టిన మాధవిని చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది, దర్శనం బాగా జరిగిందా? నువ్వున్నాక లోటేముంది? మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. త్వరగా వచ్చినట్టున్నావే అన్నాడు చక్రవర్తి. సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను. ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవదు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన, మాధవి లాన్లోకొచ్చారు. అందంగా, ఆహ్లాదంగా ఉంది. మాధవి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకి అర్చనతో తను మాట్లాడాలి అనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇంకా ఆ జీవితాలు ఇంతే. ఈ జీవితం ఇంతే. ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నిద్రొస్తోందా? మృదువుగా అడిగింది అర్చన. నిద్ర రోజూ పోవచ్చు, ఇంత అపరూపమైన క్షణాలు మళ్ళీ వస్తాయి అర్చన. అవునన్నట్టు తలాడించింది అర్చన. అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి. అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఏం ఆలోచించావు? దేని గురించి? నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు. నా భవిష్యత్తు ఆలోచించడానికే ఉంది. నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నా కొడుకు. నాకు కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువ సార్లు గుర్తుకొస్తోంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడుగా. పోనీ ఆ తండ్రి భవిష్యత్తు? ఎవరో తండ్రి భవిష్యత్తు నేనెందుకు ఆలోచిస్తాను మాధవి? నాకంత టైం లేదు. మాధవికి చెర్రున కోపం వచ్చింది. ఏంటి మనిషి, ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏం లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా? అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది. అర్చన, సూటిగా అడుగుతున్నాను చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నువ్విలా 30 ఏళ్లు దాటినా వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసల్దాను అవుతావు. పెళ్లి సంగతన్న ఆలోచించావా? చెప్పాగా మధు, నాకంత టైం లేదని. రెడిక్యులస్, అసహనంగా అంది మాధవి. అర్చన నవ్వింది.
సరే, వేణుకి విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకు? ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు? ఓ, అందుక రాయబారం వచ్చావు. దానికోసం ఇంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా. దానికేం, రేపే ఇచ్చేస్తాను. నాకు ఈ ఆలోచనే రాలేదు. పాపం, అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఈజీగా అంటోంది. విడాకులు ఇవ్వడం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వడంలా ఉంది ఈమెకి. అవునులే, సంపాదిస్తోంది కదా. మాధవి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. మొహం తిప్పుకుని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకున్నట్టుగా చిటికని వేలతో కంటి చివరకొచ్చిన నీటి బిందువులు బయటికి జారకుండా తుడుచుకుంటూ అంది. నీ విశాలమైన మనసుకి థ్యాంక్స్. అయితే డైవర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వు ఎప్పటికైనా మారతావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరి కొంచెం వ్యంగ్యం కలిపిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె చెయ్యందుకునంది. కోపం వచ్చింది కదూ, కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకుని ఆలోచించు. నాకేం బంధం ఉంది అతనితో? నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా. ఓ, మరి నువ్వు తప్పించిన వాళ్ళు ఏమయ్యారు? ఎవడో ఊరు పేరు లేనివాణ్ణి ప్రేమించావు కదా, ఏమయ్యాడతను? అర్చన మొహం లీనమైంది. చప్పున మాధవి చెయ్యి వదిలేసి మౌనంగా గాలికి కదులుతోన్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా సారీ అర్చన అంది. అర్చన వెంటనే స్పందించలేదు. తర్వాత నెమ్మదిగా అంది. మాధవి, మంచి కలలు నిజం కావు, మళ్ళీ మళ్ళీ రావు. అతనొక మంచి కళ. ఆ కళ ఇదివరకు రోజు గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయసులో అది సహజం. నేనిప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కళ తలుచుకుంటానే గాని అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు. అలాని నిజం కాకూడదని ఆశించడం లేదు. కళని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్లి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం, ఆ జీవితంలో నేను ఎలాంటి అనుభూతుల్ని పొందకపోవడం, అతని బలాత్కారం, ఆ తర్వాత బలవంతంగా మూసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధం అని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకు నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నాకిష్టం లేని నన్నుగా కాక నన్ను యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్లాలని ఎంతమాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేను బండరాయిలు అనిపిస్తున్నానేమో. కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుక్కి తన తల్లి బతికుందని, ఆమె మంచి ఉన్నత స్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందొచ్చునని తెలియజేసి నా దగ్గరకు వాణ్ణి ఎవరన్నా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు. వాణ్ణు మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కానీ వేణుతోటి వాళ్లతోటి దెబ్బలాడి బలవంతంగా వాణ్ణి నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాణ్ణి ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను? మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. ఈమె అర్చనేనా? తనకు తెలిసిన అర్చనేనా? ఈమె మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరికుందా? ఆ కోరికను గాంభీర్యం చోట్న అణిచుంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు? హఠాత్తుగా అంది. అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండొచ్చు కదా. పిల్లల కోసం జీవితాంతం ఇష్టలేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా. ఏం, పైనుంచి దిగొచ్చావా? కసిగా అంది మాధవి. అర్చన మెత్తగా నవ్వింది. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణు మీద కోపం, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చేయని చెప్పు? మరి జీవితాంతం ఇలాగే ఉంటావా? ఎందుకుంటాను? నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాణ్ణి ఆ వ్యక్తి ఆదరిస్తాడా? కొడుకు కావాలనడం లేదు, వస్తే ఆదరిస్తాను అంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవ్ అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? బాబుని తెచ్చేసుకుంటే? అవును, తనకో తోడు తన జీవితానికో అర్థం ఉంటుందా?
ఎవరి కోసం ఈ సంపాదన? ఎవరి కోసం ఈ ఆరాటం, ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారు, మామగారు. ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. అదేనే, వేణు తల్లిదండ్రులు. నీకు తెలీదా? పెద్దాయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. నీలవేణి అనే ఒక అమ్మాయి తాయరమ్మ గారిని బాబుని కనిపెట్టుకుని ఉంటోంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు. వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు అర్చన. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి ఆ అమ్మాయిలంతా తెలివి మీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు. అయ్యో, అలాగా పాపం. నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు. అతను బాగుండాలన్నదే నా కోరిక. చాలా సంతోషం. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చీకటి వెలుగుల మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు. వేణు జీవితం తన వల్ల నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది! తను తన కోణం నుంచే ఆలోచించింది ఎంతకాలం. కానీ వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలైంది? అయ్యో, తను ఎప్పుడో విడాకులిచ్చేసి ఉండాల్సింది. ఈ పాటికి వేణు హాయిగా పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడుగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరడం సంస్కారం కదా. మాధవి ఇంత దూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకొచ్చిన లాభం ఏంటి? కేవలం స్నేహితుల శ్రేయస్సు కోరి ఇటు వేణుకి ఇటు తనకి ఏదో మంచి చెయ్యాలన్న తపన కదా. తనలో ఆ సంస్కారం, ఆ మానవత్వం కొరవడ్డానికి కారణం ఏంటి? తప్పు చేసింది. చాలా తప్పు చేసింది. దేవుళ్లాంటి కృష్ణస్వామి గారు పోయారా? ఎంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ కలుసుకోలేదు. పాపం ఆవిడ తాయారమ్మగారు. పార్వతీదేవిలా కళకళలాడుతుండే ఆవిడ వదనం ఎలా ఉందో. అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడ్ని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపం అంటేది. తనని పాపవిముక్తురాల్ని చేసిన ఆ పుణ్య దంపతులకి తనేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకోని ఆ సంఘటనకి బెత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది. అర్చన, అర్చన, ఏం జరిగింది? నేను బాధ పెట్టానా? సారీ అర్చన, ప్లీజ్ ఊరుకో. అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది. కొద్ది నిమిషాలు అలా ఏడుస్తూ ఉండిపోయిన అర్చన నెమ్మదిగా లేచి పద పడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెని పొదువు పట్టుకుని లోపలికి నడిచింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీస్కి వెళ్ళిపోయింది. నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి ఎయిర్టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్లి చేతనైనంతలో ఘనంగా చేస్తానని మాటిచ్చాడు. కన్యాదానం లాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. నీలవేణి కూడా మౌనంగానే తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఇంట్లో ఉండడం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పని మనిషిగానైనా తన ఇంట్లో ఉండగలదు. ఆవిడికి ఏదన్నా అయితే తన పరిస్థితి ఏంటి? వేణుబాబు గారి పెళ్ళైతే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అందుకే నీలవేణి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, వృద్ధుడైనా తనకు నీడనిచ్చేవాడైతే చాలు. కానీ దేవుడు దయతలిచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు. చాలు, ఈ మాత్రం చాలు. మాధవి చేత అడిగించాడు వేణు. ఆ అమ్మాయికి ఇష్టమేనా తెలుసుకో మాధవి అంటూ. మనస్ఫూర్తిగా చెప్పు వేణి అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది. ఇష్టమే అక్క. వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి. మాధవి విస్తుబోయి చూసింది. ఎందుకు? ఏం జరిగింది? విసుగ్గా ఉందా ఇక్కడ? అదేం లేదక్క, ఊరికినే. మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా. మాధవి నవ్విందే కాని ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది. వేణుతో చెప్పింది. ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణు. వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించు. వేణు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత చకచక మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్టర్ ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ లోపల అర్చన మాధవికి వేణుతో తనకి ఎలాంటి లెటర్ పంపించింది. మాధవి మనసు కలుక్కుమన్నా పోనీలే, వేణు జీవితం సెటిల్ అయిపోయిందని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళయ్యాక ఆ లెటర్ విషయం వేణుకి చెప్పచ్చులేమ్మని ఊరుకుంది.
అంతకుముందు పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్త చీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెళ్ళకు మాత్రం గొలుసుకోమని మాధవికి డబ్బులిచ్చాడు వేణు. సాయరమ్మ ఆరోగ్యం కొంచెం కుదుట పడింది. అందుకు నీలవేణే కారణం. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతరాయ సేవలు ఆమెని మళ్లీ మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతోంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటే పిన్నిగారు మామూలు మనిషి అయ్యారు వేణి, అంది మాధవి. నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్క, నాదే ఉంది, అంది నిర్లిప్తంగా నీలవేణి. మామూలుగా ఆడపిల్లలు పెళ్ళంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తుంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నిజం చెప్పు వేణి, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? నీలవేణి సన్నగా నిట్టూర్చంది. నాకు పెళ్ళే అవుతుందో లేదో అనుకున్నాను. ఎవరో ఒకళ్ళు దయతో నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇంకా ఇష్టం ప్రసక్తి దేనికక్క? అలా అనుకో, నీకు ఇష్టం లేకుండా చేయడం మాకెవరికి ఇష్టం లేదు. అదేం లేదక్క, ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయం గాబరాగా ఉంది. ఆ పరిస్థితులు అలాంటివి. అలాని ఎప్పుడూ అలాగే జరగదు, తెలిసిందా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు, మృదువుగా మందలించింది మాధవి. ఆ తర్వాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి. కాకపోతే నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయరమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వాడేం గొడవ చేయడు కదా. అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి. అలాని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేంగా మాధవి. చూద్దాం, ఇంకెవరన్నా మేడ్స్ దొరుకుతారేమో. అయితే సడన్ గా కాకుండా కొంచెం నెమ్మదిగా రిత్విక్ని డైవర్ట్ చేయాలి. అలా చెయ్యాలంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి, అన్నాడు వేణు. వాళ్ళ అత్తగారితో మాట్లాడు వేణు, పరిస్థితి వివరించు. వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను, చూద్దాం, రేపు మాట్లాడతాలే, అన్నాడు వేణు తల పంకిస్తూ. నీలవేణి కాబోయే అత్తగారు వాళ్ళు కూడా సికింద్రాబాద్ అవడంతో కొంతకాలం పాటు అప్పుడప్పుడు వచ్చి తాయరమ్మని చూసుకోవడానికి అనుమతి ఇమ్మని అడిగాడు వేణు పెళ్ళికొడుకు తండ్రిని. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి, ఎంతకాలం ఆమెని ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి, అన్నాడు. వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టయింది. థ్యాంక్స్ చెప్పాడు. ఆగస్టు నెల 11వ తేదీ ఉదయం 10:10:20 రిజిస్టర్ ఆఫీసులో నీలవేణి, కుమార్, వేణు, తాయరమ్మ, మాధవి, చక్రవర్తి, కుమార్ తల్లిదండ్రులు, అక్కల సమక్షంలో పూలదండలు మార్చుకున్నారు. వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. చాలా రోజుల తర్వాత ఇల్లంతా కళకళలాడింది. తాయరమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చునుంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండగా అంది తాయరమ్మ. వేణి, బట్టలు సామాన్లు సర్దుకున్నావా? ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి లేదన్నట్టుగా తలాడించింది. వెళ్ళు సర్దుకో, ఈ పనులన్నీ పక్కన పెట్టు. ఆనాక వాళ్ళు తొందర పెడితే కంగారులో అన్నీ మరిచిపోతావు, వెళ్ళు. అలాగేనమ్మా. ఆవిడ జావ తాగిన గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నీలవేణి తన గదిలోకి వెళ్లి బట్టలు సామాన్లు సర్దుకోసాగింది. అలా సర్దుకుంటుంటే ఆమెకి కన్నీళ్ళాగలేదు. ఈ ఇంటితో తనకింక రుణం తీరిపోయిందా? ఇక నుంచి తన ఇంటికి ఓ పరాయిదాన్లా రావాలా? ఇంతకాలం ఎవరూ తనని పరాయిగా చూడలేదు. ఇక ముందు తనకి ఈ ఇల్లు పరాయి ఇల్లు. గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్లతో తడిమి తడిమి చూసుకుంది. రిత్విక్ని ఈ చేతులతో పెంచింది. ఇంక వాడితో తనకేం సంబంధం లేదా? అసలు తనెందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబుని పెళ్లి చేసుకునుంటే ఎంత బాగుండేది. వేణి, మాధవి పిలుపుకి త్రుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకి తెలిసిందా? ఏంటి, ఏం చేస్తున్నావు? అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ. ఏం లేదక్క, నా సామాను సర్దుకుంటున్నాను. ఓ, బాధగా ఉందా? ఆప్యాయంగా అడిగింది. నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి కళ్ళు కూడా చెమర్చాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా. ఇక్కడికి దగ్గరే మీ అత్తగారిల్లు. నీలవేణి వెక్కుతూ అంది. నేను రావచ్చా మళ్ళీ ఇంటికి? అదేంటి వేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఇంటి ఆడపడుచువి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, రావాలి కూడా. నీలవేణికి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలికినట్టు అనిపించాయి. హాయిగా నిట్టూర్చింది. పద, కిందకి వెళదాం, నిన్ను తయారు చేస్తాను రిసెప్షన్కి, అంది మాధవి. వస్తాను, మొహం కడుపుని వస్తాను, అంది నీలవేణి. సరే, నేను వెళతాను, వచ్చాయి, అంటూ మాధవి కిందకి వెళ్ళిపోయింది. నీలవేణి మొహం కడుక్కుని జడ వేసుకుని తయారై కిందకొచ్చింది. నెమలికంఠం రంగు పట్టు చెరిచి వెళ్ళి ఇది కట్టుకురా, కళ్యాణం బొట్టు పెడతాను, అంది మాధవి.
నీలవేణి మౌనంగా ఆ చీర అందుకుని తిరిగి పైకి వెళ్లి చీర కట్టుకుని వచ్చింది. మాధవి, తాయారమ్మ బొమ్మలా వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని చూసి ముగ్ధులైనట్టుగా చూడసాగారు. ఎంత బాగుంది ఈ అమ్మాయి! ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా? అనవసరంగా ఈమెని ఈ నుంచి పంపిస్తున్నామా? కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఎంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా? అయ్యో, ఎంత పొరపాటు జరిగింది! అమ్మగారు దీవించండి. నీలవేణి పాదాలు తాకడంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది. అమ్మగారు, నేనేదన్నా తప్పు చేస్తే క్షమించండి. అదేంటే, నువ్వేం తప్పు చేసావు పిచ్చిదానా? లే, ఏడవకు. ఆడపిల్లన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు, ఏడవకు అంటూ ఓదార్చుబోయిన ఆవిడకు కూడా దుఃఖం ఆగలేదు. మాధవి కూడా దుఃఖంతో మూగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరకు తీసుకుని ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ బలవంతంగా గొంతు పెగిలించుకునంది. ఏడవకు, అతిథులు వస్తున్నారు, బాగుండదు. నీలవేణి బలవంతంగా తనను తాను నిగ్రహించుకుని అక్కడే ఉన్న టవల్తో మొహం తుడుచుకుంది. సరదాగా ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మర్నాడు కన్నీటి వీడుకోలు తీసుకుని భర్త, అత్తగారు, మామగారులతో నీలవేణి వెళ్ళిపోతుంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్లి అంటూ గొంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణి అయితే కన్నీటి చెరువైంది. వాణ్ణి దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ని దగ్గరకు తీసుకుని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాణ్ణి నిద్రపుచ్చింది. అర్చనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. అర్చన కల నెరవేరింది. అర్చన ఐఏఎస్. వావ్, సాధించాను గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మ నాన్నలకి, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకి వినపడేలా గట్టిగా అరవాలి. నేను కలెక్టర్ని, అర్చన కలెక్టర్. మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్టయింది. తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాలు పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలమిచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్నానికి తనకి అవినాభావ సంబంధం ఉంది. అదే ఊరికి తను కలెక్టర్గా వెళుతోంది. ఎంత గొప్ప అవకాశం! అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరున్నారు. ముందుగా నళిని తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యమిచ్చిన నళిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుంచి వచ్చాక కొత్తలో మాత్రం 2-3 ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మరిచిపోయింది. అలా మరిచిపోవడంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు, పనుల ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మరిచిపోతుంది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్లి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో? అసలు తను వెళ్ళగలదా? నళిని అదే ఇంట్లో ఉందో, ఎక్కడుందో? ఆవిడ తనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన చల్లని తల్లి. ఆవిడ పేరు గుర్తురావడం లేదు. ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా, కలెక్టర్ కాబోతున్నాం, మమ్మల్ని మర్చిపోతావా అని. మర్చిపోలేదని ఆవిడికి కనిపించి మరీ చెప్పాలి. కరెక్ట్, ఆవిడ పేరు వర్ధనమ్మ గారు. మాట పెడసరంగా ఉన్న మనసెంతో మంచిది. అర్చన ఆలోచిస్తుండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్లీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలయ్యాయి. అజయ్ నుంచి బొకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయ్యి కలెక్టర్ హరిణిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్లొస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి, ఏం జరిగినా మీరు మాత్రం చలించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటి వాళ్ళంతా భయపడతారు. మీరు భయపడినట్టు వాళ్ళు గుర్తించారంటే చెవులకి తాటాకులు కడతారు. బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన. తిరిగి సామాను ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలెక్కింది. అర్చన టీవీగా కారెక్కింది. డ్రైవర్ పక్కన ప్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద తనదైన బంగ్లాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. తాయరమ్మ పని మనిషి సహాయంతో వంట చేస్తోంది. తల్లి చేతుల్లోంచి కాఫీ కప్ అందుకొని కూర్చోమ్మా అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు కొంచెం జరిగాడు. ఆవిడ కొడుకు పక్కన కూర్చుని అతను చదివేసి పక్కన చింద్రవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్లోని భాగాలు సరిగ్గా పెడుతూ, నీలవేణి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేయకపోయావా అంది. చేశానమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు.
పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదీసి ఎంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది నిట్టూర్చిందావిడ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదురా, కానీ ఎంతైనా వచ్చే వయసే కాని పోయే వయసు కాదుగా. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అలా అనకమ్మా, నాకు భయం వేస్తోంది కలవరంగా అన్నాడు వేణు. భయం దేనికిరా, ప్రకృతి సహజం కదా నాయనా. అన్నింటికీ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఆప్యాయంగా కొడుకు చేయి చేతుల్లోకి తీసుకుని నిమిరింది. వేణు, నీ మీద కాస్త శ్రద్ధ పెట్టరా. మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకోనానా. నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒకటే, ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్నవాళ్ళు, స్వతంత్ర భావాలున్నవాళ్ళు, ఏవేవో కోరికలున్నవాళ్ళు. మా బ్యాంకులో బ్యాచిలర్స్ కొందరున్నారు. వాళ్ళకి 35-40 దాకా వయసు ఉంటుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీరో డాక్టరో కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి. అంటే ఆశ్చర్యంగా చూసిందావిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్న వాడు కావాలి. అలాగా? అవేం దిక్కుమాల కోరికలు. హాయిగా మన దేశంలో దర్జాగా బతక. లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళకన్నా ఏడాది మాత్రమే ఎక్కువ ఉండాలట. 3 ఏళ్లు ఎక్కువ ఉంటే వాణ్ణి అంకులు అనేస్తున్నారు. తప్పు. అంత చిన్నవాణ్ణి చేసుకుంటే ఆ అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్టు కనిపిస్తారు. మగాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్లన్నా పెద్దవాడయి ఉండాలి. ఆయన భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే భార్యని అర్థం చేసుకుని అపురూపంగా చూసుకుంటాడు. అవన్నీ మీ ఆలోచనలు. కాలం మారిపోయింది కదమ్మా. అయితే నీ పెళ్లి సంగతి ఏంట్రా? దిగులుగా అడిగింది. అవుతుందిలేమ్మా, నవ్వాడు వేణు. నాకిప్పుడు 32గా. మాధవి యుద్ధ ప్రాతిపదికన సంబంధాలు చూస్తుందిలే అన్నాడు. ఏమోరా, నీ పెళ్లి త్వరగా అయితే ఏడుకొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్లి కళ్యాణం చేస్తే బాగుంటుంది. నీ పెళ్ళవుతుందేమో అందావిడ. ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా. రాముల వార్ల బంగారు భార్యను పెట్టుకోలేనుగా అన్నాడు వేణు సరదాగా. ఆవిడ బాధగా నిట్టూర్చంది. ఓ తుఫాన్లా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందటగా కోపంగా అంది అర్చనని ఉద్దేశించి. వేణుమోహంలో నవ్వు ఎగిరిపోయింది. అవునమ్మా, అనుకుంది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని. ఏం లాభం, కలెక్టర్ అయినా మహారాణి అయినా భర్త అనేవాడు పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది? అలా అనకమ్మా, కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్ళం ఆమెతో 5 నిమిషాలు మాట్లాడడానికి గంటలు గంటలు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. అంతగా వెళ్ళినా వాళ్ళకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు, ఎంత గౌరవం. అడుగులకి మడుగులొత్తే వాళ్ళు ఎందరో. ఆ జీవితం వేరులేమ్మా. మొగుడికి వండి పెడుతూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళు భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితి నుంచి ఆ అమ్మాయిలెంతగా ఎదగడాన్ని మనం హర్షించాలమ్మా. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్రా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరైంది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు ఆవిడ వెళ్లిన వైపు నిర్వీణ్యుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మళ్లించాడు. అకస్మాత్తుగా అతని దృష్టి నిర్యాణం అనున్న ఫోటో వైపు మళ్ళింది. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టయ్యాడు. పాపం సావిత్రమ్మ గారు పోయారు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో. మొహాన బొట్టు లేదు అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకి తెలుసా? ఆమెను ఎంతో గారాబంగా చూసుకున్న తల్లి తండ్రి. ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు, కానీ అర్చనకి తల్లి తండ్రి కావాలి కదా. ఎవరికైనా అమ్మా నాన్న కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా నాన్న అమ్మా నాన్నే. వేణుకి అర్చనని తలుచుకుంటే జాలేసింది. ఇంకా తను అనాథ అని తెలుసా ఆమెకి? ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా. వాళ్ళన్నయ్య సమాచారం పంపించుంటాడు కదా. చివరి చూపులకు వెళ్ళుండొచ్చు. పాపం వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారో. వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటి అల్లుడు, తనేం చేయలేకపోయాడు. కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకునుంటాడో. బాగా చూసుకున్నాడో లేదో. అసలే అహంభావి మూర్ఖుడు. వేణు మనసంతా బాధగా అయిపోయింది. సెల్ తీసుకుని మాధవి నెంబర్కి కలిపాడు. మాధవి లైన్లోకి వచ్చింది. మాధవి పిలిచాడు. గుడ్ మార్నింగ్ వేణు. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేసావు? గుడ్ మార్నింగ్ మాధవి. ఒక విధంగా బ్యాడ్ మార్నింగ్ కూడా. ఏంటి, ఏమైంది? ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూసావా ఇవాళ?
లేదు, అప్పుడేనా? అర్చన వాళ్ళ మదర్ పోయారు. అవునా? అరే, పేపర్లో వచ్చిందా? "ఉమ్, నాకెందుకో అర్చనని చూడాలనుంది మాధవి. పాపం, తనకి ఎవరున్నారు ఇప్పుడు?" మాధవి చలించిపోయింది. వేణు స్వరంలో వినిపిస్తున్న వేదనకి. వేణు విచలితంగా పిలిచింది. అవును మాధవి, ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవా ప్లీజ్? వేణు మాధవి అభిమానం నిండిన స్వరంతో పిలిచింది. నీదెంత సున్నితమైన మనసు వేణు. నీకేం కాని అర్చన గురించి నీకెందుకెంత కన్సర్న్? ఏం కాకపోవడమేంటి మాధవి? ఆమె నా భార్య. ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా. మాధవి మనసులో గుణపం తిప్పినట్లయింది. వేణు ఎంత ఆశాజీవి. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకి చెప్పడం మర్చిపోయింది తను. తప్పు తనదే, చెప్పేయాలి. ఇంక అర్చన అతనికేం కాదని చెప్పేయాలి. నెమ్మదిగా బరువుగా అంది. అర్చన విడాకులకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది వేణు. ఇంకా అర్చన మనకేం కాదు. వేణు ఒకసారి తుళ్ళిపడ్డాడు. పంపించిందా? ఎప్పుడు? నీలవేణి పెళ్లికి ముందే. నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను. వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది. అవతల నుంచి మాధవి హలో హలో వేణు అంటుంటే గాల్లో వినిపిస్తున్న ఆమె స్వరం కఠోరంగా వినిపిస్తుంటే గట్టిగా చెవులు మూసుకున్నాడు. నిస్తేజంగా అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోయాడు. అర్చన ఇంక నాకేం కాదా? వేణుకు ఒకసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తుంటే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఇంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్టు అనిపించి సర్వ అవయవాలు చొచ్చుబడినట్టు అనిపించింది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూలబడిపోయాడు. అర్చన ఆ రోజు ఉదయం ఆఫీసుకు రాగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చునుంది ఒక వృద్ధురాలు. కారు దిగి వెనకాల ప్యూన్ అనుసరిస్తుంటే టీవీగా తన ఛాంబర్లోకి వెళ్లిపోయిన అర్చన ఆమెని గమనించలేదు. తన సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతుండగా ప్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియరు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి రూంలో పెట్టాడు. తలతల్లాడే గ్లాసులో మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ప్యూన్ బయటికి వెళ్ళిపోయాడు. పిఏ లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంది. గుడ్ మార్నింగ్. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా? ఇవాళ ఎంగేజ్మెంట్స్ ఏంటి? అడిగింది అర్చన. ఈవినింగ్ ఆర్డీఓలతో మీటింగ్ ఉంది. 3 గంటలకి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్. మీకోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరు? తెలీదండి. ఇప్పుడు టైం 10:30. ఆఫీసు 10:30కు తీస్తారు కదా. అంత త్వరగా ఎందుకు వచ్చినట్టు ఆవిడ? అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం అటెండ్ అవ్వాలా? సీరియస్గా అడిగింది అర్చన. అది కాదు మేడం, నేను చెప్పాను. ఆమె పర్వాలేదు మేడం, ఎప్పుడొచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తాను అని కూర్చుంది. అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరామే? అడిగింది. మీ ఫ్రెండ్ అని చెప్పారు. నా ఫ్రెండా? అర్చన అర్థం కానట్టు చూసి పంపించండి లోపలికి అంది. అలాగే అంటూ పిఏ బయటికి వెళ్ళిపోయింది. తన ఫ్రెండ్స్ ఎవరబ్బా? అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ లోపలికి రాబోయే ఆ స్త్రీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. నమస్కారం మేడం అంటూ లోపలికొచ్చిన రుద్రాల్ని చూడగానే అర్చన ఉలిక్కిపడింది. ఈమె ఈమె నళిని. చివున కుర్చీలోంచి లేచింది. ఆమెతో పాటే లోపలికొచ్చిన పిఏ వాళ్ళిద్దరిని చూసి కలెక్టర్ గారికి కావలసిన వాళ్ళు అనుకుంటూ వెంటనే బయటికి వెళ్ళిపోయింది. అర్చన తన పెద్ద టేబుల్ చుట్టూ తిరిగి నళిని దగ్గరగా వచ్చి ఆమె వైపే చూడసాగింది. నళిని కూడా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తుండగా అప్రయత్నంగా అర్చన కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. చటుక్కున నళినిని కావులించుకుంది. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలిద్దరూ కొద్దిసేపు సర్వం మరిచిపోయి హృదయాలను హత్తుకుని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్టు అలా ఉండిపోయారు. అర్చన తేరుకొని ఆమెను వదిలి చేపట్టుకుని తన విశ్రాంతి గదివైపు తీసుకుని వెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుని, ఎంతకాలమైంది నళిని, నేనిక్కడికొచ్చే ముందు నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను, కనిపించలేదు. ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా ఐఎమ్ లక్కీ నువ్వే రావడం, మనం కలుసుకోవడం నేను అసలు ఊహించలేదు. నేనంటే అనామకురాల్ని. నా ఫోను చిరునామా లేకపోతే కలవడం అసాధ్యం. కానీ నువ్వలా కాదుగా. న్యూస్ పేపర్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావన్న వార్త నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని. కానీ కొంచెం ఆరోగ్యం బాగలేక రాలేకపోయాను. అర్చన ఆమె వైపు తేరిపారా చూసింది. నళిని, ఇలా అయిపోయేవేంటి? నళిని నవ్వింది. ఆమె నవ్వులో కాంతి లేదు. మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకుని బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్నదానిలా ఉంది. వయసు పెరుగుతోందిగా అర్చన అంది పేలవంగా నవ్వుతూ. ఏమంత వయసుందని నీకు? 50కి చేరావా? నీ వయసులో ఇంకా గ్లామరస్గా ఉండాలని తప్పించేవాళ్లు ఎంతమందున్నారో తెలుసా? అది వాళ్ళ అదృష్టం, వదిలే.
ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టు మరిచిపోయాను, ఒక నిమిషం అంటూ భుజాన వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి అందులోంచి చిన్న పెట్టె తీసిస్తూ, కంగ్రాచులేషన్స్, అనుకున్నది సాధించావు. థ్యాంక్స్ అలాట్. ఏంటిది అంటూ అట్ట పెట్టుకున్న గిఫ్ట్ ర్యాపర్ తీసి పెట్టెలోంచి వెండి సరస్వతీదేవి బొమ్మ తీసింది. వావ్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అంటూ అక్కడే ఉన్న టీపై మీద పెట్టింది బొమ్మ. సరస్వతి పుత్రికో కదా, అందుకే ఇది తెచ్చాను అంది నళిని. అర్చన నవ్వింది. నవ్వులో ఎంతో ఆనందం, తృప్తి గమనించింది నళిని. ఏంటి సంగతులు నళిని అడిగింది అర్చన. చెప్పర్చన, నీ సంగతులేంటి? ఎలా ఉంది నీ ఉద్యోగం? నీ అనుభవాలేంటి? ఓ, చాలా ఉన్నాయి, అవన్నీ వదిలే. ఇంతకీ వరదనమ్మ గారు ఎలా ఉన్నారు? నేనోసారి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. ఆవిడ పోయారు అర్చన, హార్ట్ అటాక్. వాట్? అర్చన కీచు గరిచింది. పోయారా? ఎప్పుడు? 2 ఏళ్లయింది. అవును, నీకు తెలుసా? ఏంటి? నళిని ఆమె మొహంలోకి అనుమానంగా చూసింది. ఈమెకి తల్లిపోయినట్టు తెలుసా? పేపర్ రోజూ చూస్తుంటుంది కదా, తెలియకుండా ఉంటుందా? చెప్పాలా వద్దా? ఏంటి నళిని అలా చూస్తున్నావు? అభిమానంగా అడిగింది అర్చన. అర్చన, మరే మరే మీ అమ్మగారు పోయారు తెలుసా? అర్చన కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. తలాడిస్తూ అంది. తెలుసు. మా వదిన నాకు ఇదే ఆఫీస్కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన 2వ రోజే వచ్చింది ఆ లెటర్. ఆవిడికి నువ్వెలా తెలుసు? ఐ మీన్, ఈ అర్చన తన ఆడబిడ్డ అని. చిత్రంగా చూసింది నళిని. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అందులో చూసిందట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటు పడ్డాడట, సాడిస్ట్ అట. మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నాడట. అమ్మని కూడా నాన్న పోయాక చాలా బాధలు పెట్టాడట. అమ్మ చాలాసార్లు నా దగ్గరికి తీసుకెళ్ళమని అడిగేదట. కానీ దాని పేరెత్తిన వాళ్ళని మర్డర్ చేసి జైలుకి వెళతాను అని బెదిరిస్తుండేవాడట. వాళ్ళకి 2 పిల్లలట. చివర్లో పాపం అలా అంటుండగానే అర్చన స్వరం దుఃఖంతో ఆగిపోయింది. సన్నగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. నళినికి కూడా దుఃఖం వచ్చింది. అర్చన భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. బాధపడకర్చన. ఏంటో మీ అన్నయ్య నీ మీద అకారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడో? ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళిని. అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినకే పిల్లలకి నేనే ఏదన్నా సాయం చేయాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అంటే ఏం చేస్తావు? చూస్తాను. తను లెటర్లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు. ఎలాగోలా వదిన్ని పిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చేస్తాను. ఆవిడ కూడా అదే కోరింది. మంచి నిర్ణయం అర్చన, మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. నా వాళ్లేగా నళిని. వాళ్ళు నన్ను కాదనుకున్నారే గాని నేనెప్పుడూ వాళ్ళని కాదనలేదు. ఎంత సంపాదిస్తున్నాను. 2 పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అంటే నువ్వింక జీవితాంతం ఇలాగే ఉంటావా? మరెలా ఉంటాను? ఇంకా వేణు దగ్గరికి వెళ్ళవా? అర్చన మొహంలో భావాలు మారిపోయాయి. కొంచెం గంభీరంగా అంది. ఈ మధ్య విడాకులకి నాకు అంగీకారం అని లెటర్ పంపించాను. వాట్? అదిరిపడి చూసింది నళిని. లెటర్ పంపించావా? అంత ఆశ్చర్యపోతామేం నళిని? మేము ఆల్రెడీ విడిపోయే కదా ఉన్నాం. చట్ట ప్రకారం విడిపోతున్నాం అంతే. పొరపాటు చేసావు అర్చన, చాలా పొరపాటు చేసావు. పొరపాటా? ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఇందులో పొరపాటేముంది? నా స్నేహితురాలు మాధవి చెప్పింది నేను లీగల్గా విడాకులు ఇస్తేనే గాని అతను వేరే పెళ్లి చేసుకోలేడు అని. నిజమే కదా? నేను వద్దు అనుకున్నప్పుడు అతడి సుఖానికి నేనెందుకు ఆటంకం కావాలి? నళిని స్వరంలో సడన్ గా సీరియస్నెస్ వచ్చింది. ఏనాటికైనా అతన్ని కలుస్తావనుకున్నాను రచన. చాలా పొరపాటు చేశావు. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు? అదేంటి నళిని, మళ్ళీ మొదటికొస్తావేం? నేనింకా అతన్ని కలవడం అసంభవం అని చెప్పా కదా. ఆ రోజులు వేరు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. ఇంకా అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను? నిర్ణయాలు క్షణక్షణం మారతాయా నళిని? కొన్ని నిర్ణయాలకు మార్పు అనివార్యం. ఏం చేత? జీవితానికి సంబంధించినవి కాబట్టి. అంటే వేణు తప్ప ఇంకెవరూ నాకు భర్తగా రారా? వస్తారు, కానీ వాళ్ళు వేణు కారు. ఏంటతని గొప్పతనం? ఏంటతని నేరం? అతను స్వార్థపరుడు. నన్ను సాధించడమే తన ఆశయంగా పెట్టుకుని, నాకిష్టం లేకపోయినా నా బలహీన పరిస్థితులను అడ్డం పెట్టుకుని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతే, బలవంతంగా నన్ను అనుభవించాడు. ఆ మాటలు విన్న నళిని నిదానంగా అంది. నువ్వింకా ఎదగాలర్చిన. ఎస్, యు హ్యావ్ టు. ఎలా? చెప్తాను. అప్పుడే ఫోన్ మోగింది. అర్చన ఫోన్ అందుకుంది. ఎస్ అంది. అవతల నుంచి పిఏ ఏదో చెప్పింది. 1/2 గంటకి కాల్ చేయమనండి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి నళిని వైపు చూసింది. నళిని అర్చనను నింపాదిగా చూస్తూ అడిగింది. నీలో ఏం లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు.
ఏడాది పాటు ప్రేమించిన అమ్మాయి భార్య స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతుంటే ముట్టుకోకుండా ఉండగల శక్తి ఏ మగాడుకుంటుంది? మగవాడి సంగతి వదిలేయ్. ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమై పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తనకి దూరంగా ఉంటుంటే ఎంత నరకం అనుభవిస్తుంది ఒకసారి ఆలోచించు. అర్చన ఈ కుర్చీలోంచి లేచి అలా గేటు బయటకొచ్చాక నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి. అందరిలాగే నీకు కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నాం అని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికేవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మనం సమాజంలో ఉన్నాం కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నళిని మొహంలోకి గుచ్చి చూస్తూ అంది అర్చన. నళిని పలచగా నవ్వింది. అర్చన, నీలో కలెక్టర్కుండాల్సిన హుందాతనం, గాంభీర్యం బాగా వచ్చాయి. నిన్ను, నీ మొహంలోని భావాలను ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకో సందర్భం అయితే భయం వేసేది. అర్చన ఆ మాటలకి కలవరంగా నవ్వుతూ అంది. సారీ, నేను కలెక్టర్గా మాట్లాడడం లేదు, నీ ఫ్రెండ్గానే మాట్లాడుతున్నాను. నళిని బలవంతంగా నవ్వి కాసేపు అర్చన కుర్చీ వెనకాల గోడకి ఆనించబడిన గాంధీ మహాత్ముడి ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లగా అంది. మన నాయకులు, అధికారులు గాంధీ తత్వాన్ని గౌరవించడం మానేసి హింసాత్మక సమాజాన్నిచ్చారు. అలాగే ధర్మం, న్యాయం, నీతి అనేవి జల్లెడపట్టి వెతికినా కనిపించని మనుషులున్న సమాజం ఇది. కానీ గాంధీ ఫోటోని, ధర్మచక్రాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా తీసేయలేదు. ఎంత ఆత్మవంచన కదా. అర్చన ఆమె మాటలకి వింతగా తల తిప్పింది. ఆమెతో పాటు రివాల్వింగ్ చైరు గిర్రును తిరిగింది. గాంధీ ఫోటో చూసింది. తనిప్పుడు గమనించలేదు. పెద్ద ఫోటో. ఆమె అప్పుడే తన ఛాంబర్ని మొదటిసారిగా పెరికిస్తున్నట్టుగా చూసింది. విశాలమైన టేబుల్ మీద ఓ పక్క చిన్న జాతీయ పతాకం, మరో పక్క 3 సింహాల బొమ్మ. ప్రభుత్వాధికారి ఛాంబర్లో ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి? నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పడం కోసం కదా. నిజానికి నళిని అన్నట్టు ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లంచం తీసుకొని అధికారులున్నారా? ధర్మంగా పాలించే నాయకులున్నారా? అహింసాయుత సమాజం కోసం కృషి చేస్తోన్న వాళ్ళు ఎవరున్నారు? నళిని స్వరం వినిపించింది. నేనిక్కడ ఇంతసేపు కూర్చుని నీ సమయం పాడు చేస్తున్నానేమో, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నేనిక వెళతాను అర్చన. నోనో, అదేం లేదు. పనులుంటే తర్వాత చేసుకుంటాను. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలివి. నీతో కాసేపు గడపడం వల్ల కొంపలంటుకు పోయేదేం లేదు నళిని. ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? నళిని తలాడిస్తూ అంది. ఏం లేదర్చన, నీకు తెలీదా ఏంటి? మరి చిన్నపిల్లం చేసి మాట్లాడుతున్నాను అనిపించింది. అర్చన కొంచెం ముందు కొంగి నళిని చెయ్యి తన చేతిలోకి తీసుకునంది. మాట్లాడు, చెప్పు, నేనేం అనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తాను, లేదంటే మర్చిపోతాను. నళిని అర్చన కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది, అంతులేని విశ్వాసం కనిపిస్తోంది. చెప్పు నళిని అంది. చెప్పడానికి ఏముంది అర్చన, నిట్టూరుస్తూ అంది నళిని. అర్చన, ఆశలు, ఆశయాలు ఉండడం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్లు తీర్చుకుంటారు, లేని వాళ్ళు తీర్చుకోరు, రాజీ పడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాప పడతారు. వేణు పశ్చాత్తాప పడలేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణితిని నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది, దూరంగా వచ్చేసావు కాబట్టి, అదృష్టం కలిసొచ్చింది కాబట్టి నువ్వు అనుకుంది సాధించావు. ఉజ్వలమైన స్థితికి చేరుకున్నావు. కానీ అర్చన తలెత్తి చూసింది. నీకు తెలుసా, నువ్వు చేరుకోవలసిన గమ్యం చేరుకోలేదు. బ్రుకుటి ముడివేసి అర్థవంతంగా చూసింది అర్చన. అంటేనా? భర్తతో సంసారం చేస్తూ పిల్లాపాపలతో బతికే స్త్రీకి నీలా ఏదో సాధించేశానని, పెళ్లి వద్దనుకుని ఒంటరిగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తెవైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పువ్వులా ఉంటుంది, తెలుసా? నీ ఉద్దేశం? నన్ను చూడు, నేను వయసులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగుంటే అందంగా లేకపోయినా వయసిచ్చిన మెరుపు చూసేనా ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ పెళ్లి చేసుకోలేకపోయాను. సంసార జీవితం గడపలేకపోయాను. చూసావుగా, 45 ఏళ్లకే 60 ఏళ్ల దానిలా అయ్యాను. నువ్వు మెయింటైన్ చేయలేదు. నిజానికి అర్చన, వేణు పాపం చాలా మంచివాడు. అతనిలోని బలహీనతని చూసావు గాని మంచితనం చూడలేదు. చూసుంటే ఇంత నిర్దయగా విడాకులిచ్చేదానివి కాదు. ఏం ఇంత చదువుకున్నావు, సాంఘికంగా ఆర్థికంగా ఎదిగావు. నీ తెలివితేటలు, నీ హోదా వేణులోని బలహీనతని క్షమించే ఔదార్యం నీకివ్వలేదా? ఇంకెందుకమ్మా నీకీ హోదా? అర్చన అయోమయంగా చూసింది. అంటే అతన్ని క్షమిస్తేనే నేనీ హోదాకి అర్హత సంపాదించినట్టా? అలా కాదు. అతన్ని క్షమించుంటే నువ్వింకా ఎత్తుకు చేరేదానివి.
నీ చదువుకి, నీ అంతస్తుకి, నీ సంస్కారం ఒక మెరుగునిచ్చేది. అవునా? అర్చన ఆలోచనలో పడింది. తను వేణుని ఇంకా ద్వేషిస్తోందా? అదేం లేదే. అతడిని క్షమించడం అంటే ఏంటి? తనేం చెయ్యాలి? వెళ్ళి నిన్ను క్షమించాను వేణు అని చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అలా చెప్పినందువల్ల ప్రయోజనమేంటి? అలా చెప్పగానే తను తిరిగొచ్చేసిందని వేణు అనుకుంటే? అసలు క్షమించడం అంటే ఏంటి? అతడిని ద్వేషించకపోవడం. తన పట్ల అతని దురుసు ప్రవర్తనకి అతనికి శిక్ష వేయకపోవడమే కదా. తనేం శిక్ష వేసింది? అతనికి తనేం శిక్ష వేయలేదే. తనకు తనే శిక్ష వేసుకుంది. తను అతన్ని వదిలేసి రావడమే శిక్ష. అవునేమో. పాపం తన వలన వాళ్ళ కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవన మాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామి గారు చనిపోయారు. తాయారమ్మ గారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్నింటికీ మించి బాబు తన కొడుకు తల్లిలేని వాడయ్యాడు. ఒక్కటి కాదు, చాలా చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి. కాని తనకి అమ్మ, నాన్న, అన్నయ్య దూరం అయ్యారు. కారణం తనే, వేణు కాదు. వేణుని దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనని వెలేశారు. బహుశా వేణుతో బతుకుంటే అంతా తనని ఆదరించేవాళ్లేమో. అంటే మనసు చంపుకుని, ఆత్మను చంపుకుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆడపిల్లలు భర్త అనే వాడితో అన్ని విధాలుగా రాజీపడి బతికితేనే బంధువులు, మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. ఎంత అన్యాయం! ఈ అన్యాయం గురించి నళిని, మాధవి లాంటి సాధారణ స్త్రీలకి విపులంగా తెలియజేయడం ఎలా? నళిని స్వరం మళ్లీ వినిపించింది. నాకు తెలుసు, నా మాటలు నీకు నచ్చలేదు. కానీ నీ కోరేదేంటంటే నీ హోదా, అభిప్రాయాలు, భావాలు పక్కన పెట్టి ఒక విద్యావంతురాలైన స్త్రీగా, సంస్కారవతిగా ఆలోచించు. చిన్న క్షమ నీ మనసుకి ఎంత తృప్తినిస్తుందో. మనం గుంపులో ఉంటాం, ఎవరో కాలు తొక్కుతారు. మనం బాధతో కెవ్వుమని అరచి మనసులో వాళ్ళని గుడ్డివాళ్ల కళ్ళు కనిపించడం లేదా, ఈడియట్స్ అని తిట్టుకుంటాం. వాళ్ళు మన వైపు క్షమార్పణగా చూసి సారీ అండి అంటారు. అప్పుడు ఏమంటావు? నవ్వేసి ఊరుకుంటామా లేదా? అదే సంస్కారం. అలా కాకుండా మన మనసులో క్షణంలో కలిగిన భావాల తాలూకా భాష ఉపయోగించి తిడితే ఏం జరుగుతుంది? మాట పెరుగుతుంది. ఉచితానుచితాలు, సభ్యత, సంస్కారాలు, విచక్షణా జ్ఞానం అన్నీ కోల్పోతాం. అందరూ మనల్ని వింతగా చూస్తారు. ఇంటికొచ్చి ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే పొరపాటు చేశాం, అందరిలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడతామా లేదా? అది కేవలం ఒక చిన్న సంఘటన, కానీ ఒక రోజంతా మన మనసుని కలవరానికి, ఆందోళనకి గురి చేస్తుంది. నళిని మాటలు వింటుంటే కన్నతల్లి చల్లచల్లగా మందలిస్తున్నట్టు, తనకి తెలియని ఎన్నో విషయాలు కమ్మగా చెబుతున్నట్టు అనిపించసాగింది అర్చనకి. అలాగే ఆమె వైపు కన్నరపకుండా విభ్రాంతిగా చూడసాగింది. మళ్లీ ఫోన్ మోగింది. అర్చన విసుగ్గా ఫోన్ తీసింది. అవతల నుంచి పిఏ స్వరం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, సిఎస్ గారి ఫోను. అర్చన కంగారుగా ఎస్ఎస్ కనెక్ట్ చేయండి అంది. ఆమె మొహంలో, స్వరంలో స్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకున్న నళిని చేతి వాచి చూసుకుంది. మాటల్లో గమనించలేదు. తనొచ్చి అరగంట దాటింది. ఒక కలెక్టర్ దగ్గర ఆమె ఆఫీసులో ఇంతసేపు కూర్చోవడం అంటే తను చాలా తప్పు చేసినట్టు అనిపించింది. ఎన్ని పనులుంటాయి వీళ్ళకి అనుకుంటూ సోఫాలో పక్కనే పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తీసి భుజానికి వేసుకుంది. అర్చన ఎస్ సార్ అంటూ ఎంతో నమ్రతగా అవతల వాళ్ల మాటలకి స్పందిస్తోంది. 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది. నళిని మెల్లగా అంది, సారీ అర్చన, చాలాసేపు కూర్చుని నీ పనికి ఆటంకం కలిగించాను, ఇంకా వెళతాను. అర్చన లేస్తూ అంది, ఓకే నళిని, మళ్ళీ కలుద్దాం. నీ ఫోన్ నెంబరు పిఏకి ఇచ్చి వెళ్ళు. అలాగే. నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు, కానీ ఆలోచించడం మాత్రం మర్చిపోకు. వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నళిని గది బయటికి నడుస్తూ. అర్చన తల పంకిస్తూ నవ్వింది. అలా నవ్వడంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్థమైంది ఈమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అని. ఫోన్ రింగ్ అయింది. మాధవి హాల్లోకి వెళ్లి ఫోన్ తీసింది. అవతల నుంచి మృదుమధురమైన అర్చన స్వరం వినిపించింది. హలో మధు. మాధవి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా పిలిచింది. అర్చన. ఎస్, అర్చననే. ఎలా ఉన్నావు మధు? నాకసలు మళ్ళీ ఫోన్ చేయలేదేం? అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించిన నిష్ఠూరం గమనించి, సారీ అర్చన, వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా అని చేయలేదు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నాను. సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అది అయిపోగానే ఫోన్ చేస్తాను. కలవగలవా? మాధవికి ఎందుకో ఆమెను కలవాలనిపించలేదు. ఈమెతో ఇంక నాకేం సంబంధం అనిపించింది. వేణుకి విడాకులు ఇచ్చేశాక ఈమె ఎవరు? కలెక్టర్ స్నేహితురాలని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా అంది. ఏం లేదు, తప్పకుండా కలుద్దాం. ఎక్కడా?
మీ ఇంటికి రాకూడదా నేను? అదేం మాట అర్చన, కానీ రాగలవో లేదో అని అన్నాను. యు ఆర్ వెల్కమ్. అదే ఇల్లుగా? అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులం, నవ్వింది మాధవి. అందరూ బాగున్నారా? అందరూ అండంలో ఏదో ధ్వనింపజేస్తూ అడిగింది. చక్రవర్తి పిల్లలు అంతా బాగున్నారు. పెద్దావిడ ఎలా ఉన్నారు? ఎవరు మీ అత్త? నాలుగు కరుచుకుంది మాధవి. తయారమ్మగారా? పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు. వేణు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? లేదు. నీలవేణి పెళ్ళయింది. వేణుకి చూస్తున్నాం. 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్లి చూపులకొస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాం. శూన్యమాసం అని వాళ్ళమ్మగారు ఇప్పుడు పెళ్లి చూపులు వద్దన్నారు. ఓ. కాసేపు అవతల నుంచి నిశ్శబ్దం. ఓకే, మీటింగ్ అవగానే నీకు కాల్ చేసి వస్తాను, సరేనా? షూర్. ఫోన్ పెట్టేసింది మాధవి. అర్చన వస్తోంది. ఎంతో కాలానికి మళ్ళీ ఈ ఇంటికి అర్చన వస్తోంది. ఈ విషయం వేణుకి చెప్పాలా వద్దా? చెప్తే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తోంది, కలుసుకోవాలనిపిస్తోంది. కలుసుకోలేడు. నరకం కన్నా చెప్పకుండా ఉండడమే నయం. మాధవి తిరిగి కిచెన్లోకి వెళ్లబోతుండగా చక్రవర్తి వచ్చాడు. అర్చన వస్తోంది. మాధవి స్వరం చిన్న బాంబు పేల్చినట్టుగా వినిపించింది. అర్చన? విభ్రాంతిగా చూశాడు చక్రవర్తి. ఇక్కడికా? అంత ఆశ్చర్యపోతావేం? రేపు మీటింగ్ ఉందట, అదయ్యాక వస్తానంది. కాని ఎలా? మన ఇంటికి వస్తుందా? తను కలెక్టర్. అయితే అంతకన్నా ముందు నా ఫ్రెండు, చిరాగ్గా అంది మాధవి. అంత చిరాకు దేనికోయ్? ఎంత ఫ్రెండ్ అయినా మన ఇంటికి రావడం గ్రేటు. మంచిదోయ్ నీ ఫ్రెండు. నాకన్నా ముందే నీకు ఫ్రెండు, గుర్తు చేసింది మాధవి. అఫ్కోర్స్. భుజాలు ఎగరేశాడు. మరైతే రేపు స్పెషల్ ఏంటి? దేనికి? అదే, డిన్నర్కో లంచ్కో వస్తే కొంచెం స్పెషల్స్ చెయ్యాలి కదా. అతని హడావిడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. నువ్వేం హడావిడి పడకు. తను ఎప్పుడొస్తుందో తెలీదు. వచ్చాక ఫ్రెండ్గా, ప్రేమని, కలెక్టర్గా గౌరవాన్నిచ్చి ఆదరిస్తాను, సరేనా? మర్నాడు సాయంత్రం సుమారు 6:30కి ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న మాధవి ఇంటి ముందు ప్రభుత్వ వాహనం దిగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని గేటు దగ్గరకొచ్చారు. లేతాకు పచ్చ రంగు నేవీ కలర్ బార్డరున్న గద్వాల్ చీర కట్టుకుని కారు దిగింది అర్చన. ఆమె కన్నా ముందే కారు దిగి తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా ప్రత్యక్షంగా చూస్తోన్న మాధవి ఒక్కసారిగా పొలకించిపోయింది. దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ ఉమెన్ ప్రోగ్రెస్. ఐ అప్రిషియేట్ అర్చన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంది మనసులోనే చిరునవ్వుతో. మాధవి, చక్రవర్తి ఆమె దగ్గరగా నడిచి వెల్కమ్ అంటూ చేతులు చాచారు. అర్చన అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పిల్లలిద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుని భుజం మీదుగా వెనక్కి చూస్తూ డ్రైవర్ని పిలిచింది. రమేష్, కవర్ తీసుకురా అంటూ. రమేష్ అనబడే డ్రైవర్ ఎంతో నమ్రతగా ఒక పెద్ద కవర్ తీసుకునొచ్చాడు. లోపలికి పద అంటూ మాధవి దారి తీస్తుంటే ఆమెని అనుసరిస్తూ వెళుతున్న అర్చన వెనకాలే డ్రైవర్ కూడా లోపలికి నడిచి ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవర్ హాల్లో ఉన్న టీపై మీద పెట్టి తల వంచుకుని బయటకు వెళ్ళిపోయాడు. అర్చన పిల్లలిద్దరినీ అలాగే పట్టుకుని సోఫాలో కూర్చుని కవర్లోంచి చెరో అట్టపెట్టే తీసి ఇద్దరికి ఇచ్చింది. ఇంకో అట్టపెట్టె మీద కళానికేతన్ అనుంది. అది చూసి ఎందుకు ఇవన్నీ అంది మాధవి. అర్చన నవ్వి తిరిగి అట్టపెట్టే కవర్లో పెట్టేసి నా తృప్తి కోసం అంటూ మీరు కూడా కూర్చోవచ్చు కదా అంది చక్రవర్తిని ఉద్దేశించి. చక్రవర్తి ఆమె ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ మధు, ఈవిడికి మంచి కాఫీ ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. తెస్తాను అంటూ మాధవి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది. వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైంకి? ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాక కొంచెం అయోమయంగానే అంది. త్వరగా వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మగారు ఒకరే ఉంటారు కదా అన్నాడు చక్రవర్తి. మాధవి కూడా అర్చన వైపు చిత్రంగా చూసింది. ఎందుకు అంది. అర్చన కొంచెం స్థిరంగా అంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళదాం, వస్తావా? వేణు ఇంటిగా? నువ్వా? కానీ మాధవి మాటలు మధ్యలోనే ఆపేస్తూ అంది అర్చన. ప్లీజ్ మధు, వెళదాంరా, మీరు కూడా రండి అంది చక్రవర్తితో. చక్రవర్తి, మాధవి ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఏం చెప్పాలో తెలియని వాళ్లలా చూసుకున్నారు. అర్చన అదేం గమనించినట్టు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్సు తీసి తను కొన్న కొత్త డ్రెస్సులు వేసాగింది. మాధవికి సైగ చేశాడు చక్రవర్తి, లోపలికి వెళ్లి రెడీ అవ్వమన్నట్టు. అర్చన వస్తోందని మాధవి అప్పటికే నీటుగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుంది. అందుకే అవసరం లేదన్నట్టు తలాడించింది. పదండి వెళదాం అంది. 5 నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులోనే వేణు ఇంటికి బయలుదేరారు. వేణు? టీవీ చూస్తున్న వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ. ఈ అమ్మ తలెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు.
రిత్విక్ భోజనమైంది, వీడి హోంవర్క్ చేయించావా అంది. రిత్విక్ని దగ్గరగా తీసుకుని అడిగాడు. ఎరా, హోంవర్క్ చేసేసావా? ఓ, వాడు తల గుండ్రంగా తిప్పాడు. సరే అయితే వెళ్ళి పడుకో అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని వదిలేశాడు. అప్పుడే గేటు బయట కారాగింది. ఆవిడ అద్దాల కిటికీలోంచి బయటికి చూస్తూ, కారాగింది, మాధవి వాళ్ళు వచ్చినట్టున్నారా అంది. మాధవి వాళ్ళ? టైం చూస్తూ, అదేంటి ఈ టైంలో వచ్చారేంటి అంటూ గుమ్మం దాకా వెళ్ళాడు వేణు. అతని వెనకాలే అడుగులో అడుగేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడికి మాధవిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మమ్మ అంటూ. వాళ్ల వెనకాలే చక్రవర్తి. ఏంట్రా ఈ టైంలో ఈ సర్ప్రైజ్ విజిట్ ఏంటి అంటూ గుమ్మం దాటి ముందుకెళ్లి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేట్లోంచి లోపలికొస్తోన్న మాధవిని, ఆమె వెనకాలే హుందాగా వస్తోన్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తూ అడిగాడు. ఏంటి పెళ్లి చూపులా? చక్రవర్తి కాదన్నట్టు తలాడిస్తూ, సరిగ్గా చూడు, ఎవరో తెలుస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి గాబరాగా ఉంది. ఇప్పుడిక్కడ ఎలాంటి సీను చూడాల్సి వస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా కూడా ఉంది. అందుకే తన ఎదురుగా వస్తోన్న తాయారమ్మను కూడా పలకరించకుండా మంచినీళ్లు కావాలి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. మాధవి గుండె దడదళ్లాడుతోంది. ఇప్పుడు వేణు, అర్చన ముఖాముఖి ఎదురు పడతారు. ఎలా? ఏం జరుగుతుంది? ఇద్దరూ మాట్లాడుకుంటారా? ఏంటి మాధవి ఈ వేళప్పుడు ఈ రాక అంటున్న వేణువైపు చూసి నవ్వి గబగబా తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అటు చక్రవర్తి, ఇటు మాధవిల ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తోన్న స్త్రీని పట్టించుకోకుండా చిత్రంగా తల తిప్పి లోపలికి చూశాడు. మాధవి అప్పుడే ఎదురుగా వస్తోన్న తాయారమ్మ చేయి పట్టుకుని నడిపిస్తూ గుమ్మం దాకా తీసుకురావడం, అర్చన లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన కవర్లోంచి ఖరీదైన పట్టుచీర తీసి తాయారమ్మ భుజాల మీద సాలువాలా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. ఆమె ఎవరో, తనకి చీరెందుకిస్తోందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తోందో అర్థం కాక తెల్లమొహం వేసి చూసింది మాధవి. దీవించండి పిన్ని అంది మాధవి. దీర్ఘసుమంగళి భవతల్లి అంటూ ఆమెని లేవనెత్తి ఆమె మొహంలోకి చూస్తూ, నువ్వెవరమ్మా అంది. అప్పటిదాకా ఆమెనంతగా గమనించని వేణు ఆమె చర్యకి తాయారమ్మతో పాటు తను ఆశ్చర్యపోతూ ఆమె మొహంలోకి చూశాడు. షాక్ తగిలినట్టయింది. అమ్మాయిగా తన జీవితం నుంచి వెళ్లిపోయిన అర్చన నేడు ప్రౌఢగా ఎదురుగా వచ్చి నిలబడింది. గుర్తుపట్టకపోవడానికి శరీరాకృతిలో, వస్త్రధారణలో మార్పు వచ్చింది, కానీ అందమైన ఆ కళ్ళు, ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వు అలాగే ఉంది. ఆమె స్వరం నుంచి హఠాత్తుగా డైనమేట్ పేలినట్టు అనిపించింది తాయారమ్మకి. నేను మీ కోడల్ని అర్చనను. ఆవిడ ఉలిక్కిపడి అర్చనని వదిలేసింది. నువ్వా అంది వెనక్కి అడుగేసి. క్షమించండి, నా రాక మీకిష్టం ఉండకపోవచ్చు, కానీ అంటూ వేణు దగ్గరగా నడిచి అంది. వేణు, నేను ఇప్పుడు నిన్ను గాని మీ అమ్మగారిని గాని క్షమార్పణ అడగడానికి రాలేదు. కేవలం ఇంకా భర్తీ కాని నా స్థానం నాకివ్వగలవేమో అని అడగడానికొచ్చాను. క్షమార్పణలు, ఏడుపులు లాంటి డ్రామాలు నాకిష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా నీ జీవితంలో భాగం ఆడడానికి వచ్చాను. నీ అంగీకారం చెప్పు అంది. మాధవి, చక్రవర్తి ఊపిరి బిగబట్టుకుని వేణు నిర్ణయం కోసం చూడసాగారు. వాళ్ళకు అయోమయంగా ఉంది. పిల్లలు ముగ్గురు ఆడుకోవడానికి రిత్విక్ రూంలోకి వెళ్ళిపోయారు. అక్కడ వాతావరణం భయానకంగా జలదింపుగా ఉంది. అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయస్థలో నిలబడిపోయారు. వేణు ఏం మాట్లాడాలో తెలియని వాడిలా, జరుగుతున్నదంతా వాస్తవం అని నమ్మలేని వాళ్ళ బొమ్మలా నిలబడిపోయాడు. నిజంగా అర్చన వచ్చిందా? అర్చన తనకి మరికొంచెం సమీపంగా వచ్చింది. వేణు, నీ నిర్ణయం ఏదైనా నేనేం అనుకోను. ఓ ఫ్రెండ్లా వచ్చాననుకుని వెళ్ళిపోతాను. వేణు బలవంతంగా గొంతు పిగుల్చుకున్నాడు. తన ప్రాణం, తన సర్వస్వం అర్చన తనని జీవితంలో భాగమివ్వమని దర్పంగానే అర్థిస్తోంది. కాదనగల శక్తి తనకుందా? కానీ నెమ్మదిగా అన్నాడు. నువ్వు ఇప్పుడు కలెక్టర్ని అంటావు, అవునా? కలెక్టర్నైనా నేను కూడా మనిషినే వేణు అంది నవ్వుతూ. వేణు ఏం మాట్లాడలేదు. అర్చన మాధవ్ వైపు తిరిగి ఆమెకి దగ్గరగా నడిచి అంది. ఏంటి ఆడపడుచువి, నీ అనుమతితో నేను ఇంట్లో నా స్థానం తీసుకోవడానికి వచ్చాను. అనుమతిస్తావా మధు? మాధవి ఉద్వేగంగా అర్చనని గబాలను కౌగిలించుకుంది. ఆమె కన్నీటితో అర్చన భుజం తడిసిపోయింది. చక్రవర్తి మెల్లగా నడుస్తూ వెళ్లి వేణు దగ్గరగా వెళ్లి అతని భుజం పట్టుకుని మాధవి అర్చనల దగ్గరకు నడిపించాడు. మాధవి అర్చనని వదిలి ఆమె చేయి పట్టుకుని వేణు చేతికి అందించింది. వేణు మనసారా నన్ను ఆహ్వానించాలి మాధవి అంది అర్చన. అంటనట్టు తన చేయి తాకిన వేణుని చూస్తూ.
వేణు అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడు ఆమె చెయ్యి. క్షమించావా వేణు అంది అర్చన పలచగా కదిలిన కన్నీటి మధ్య నవ్వుతూ. నాలోని బలహీనతల్ని అర్థం చేసుకుని క్షమించిన నీ ఔదార్యం ముందు నేను ఓడిపోయాను అర్చన, నన్ను క్షమించు అన్నాడు వేణు. వద్దొద్దు, నో క్షమార్పణలు. ఆమె నవ్వుతున్నా ఆమె కళ్ళల్లో అస్పష్టంగా కదులుతున్న బాధ కన్నీళ్లు అందరూ గమనించారు. కన్నీళ్లు తుడుచుకుంటూ తాయారమ్మ గాదిగాదికంగా అంది. అమ్మ మాధవి, కోడలికి హారతివ్వు. అర్చన నవ్వింది. వేణు చేయి గట్టిగా పట్టుకుని ఆమె దగ్గరగా నడిచి, అలాంటివేం వద్దత్తయ్య, మీ దీవెనలు చాలు అంటూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వేణువైపు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న వాళ్ళ వేణు వంగాడు. రిత్విక్ని వాళ్ళమ్మకి పరిచయం చేయవా అంది మాధవి. వేణు కొంచెం గట్టిగా రిత్విక్ అని పిలిచాడు. లోపల నుంచి కమింగ్ డాడీ అంటూ అరిచి 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు రిత్విక్. వేణు పోలికలు తన పోలికలు పుణికిపుచ్చుకుని అందంగా ఉన్న రిత్విక్ని చూసి చేతులు చాపింది అర్చన. కొత్తావిడ అలా పిలుస్తుంటే ఆమె ఎవరో అర్థం కాని రిత్విక్ వేణువైపు చూశాడు. కమ్ రిత్విక్, షీఈజ్ యువర్ మామ్ అన్నాడు వేణు. మామ్? వాడి కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం ముపిరిగొన్నాయి. మరోసారి మామ్ అంటూ నమ్మలేని వాళ్ళ అర్చన వైపు చూశాడు. చూపులకి నిలువెల్లా కరిగిపోయిన అర్చన చొప్పున 2 అడుగులు వేసి వాణ్ణి దగ్గరగా తీసుకుంది. ఆమె గుండెల్లో గువ్వలా ఒదిగి మామ్ మామ్ అంటూ పదే పదే ఉచ్చరించసాగాడు రిత్విక్. ఎస్ బాబు, నేను నీ మామని కాదు, అమ్మని అంది అర్చన. వేణు వాళ్ళిద్దరినీ చూసి తృప్తిగా నవ్వాడు. మాధవి, చక్రవర్తి హాయిగా నవ్వారు. తాయారమ్మ అపురూపమైన సన్నివేశాన్ని చూస్తూ వీళ్ళిద్దరూ చిరకాలం ఇలాగే ఉండేలా దీవించు తండ్రి అంటూ చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకుంది. ఇంతటితో అర్చన అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.